ఆ భయంకర రాక్షసిని ఎదిరించి పోరాడడం దుస్సాధ్యమైంది. ఆ రాక్షసి యువరాజు కొట్టిన ప్రతి దెబ్బను తప్పించుకోవడమేగాక ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తీస్తోంది. ఆకారమునకు తగినట్లు యుద్ధమును అతి ఘోరంగా చేస్తోన్న ఆ రాక్షసి చేతుల్లో యువరాజు ఏ క్షణంలో హతుడవుతాడోనని మంజరి తన ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకునుంది. తనతో అంతవరకైనా పోరాడగలిగిన వారు ఆనాటి వరకు ఎవరూ లేకపోయినందువల్ల యువరాజు యొక్క ఖడ్గ లాఘవమును శౌర్యమును తిలకించి అతను ఎంతకు తన దెబ్బలకు నేల కూలకపోవడం వల్ల అది పని కాదనుకుని రాక్షసి ఒకే ఒక్క దెబ్బతో యువరాజు ఖడ్గమును నేర్పుగా గురిపెట్టి కొట్టింది. అతని ఖడ్గం కింద పడిపోయింది. అతడు దానిని తిరిగి అందుకునే అవకాశమివ్వకుండా రాక్షసి తన దీర్ఘ బాహువులతో పట్టి ఒక కబళంగా నోటికందించుకుని మింగడానికి బదులు అతన్ని బియ్యారా కౌగిలించుకుంది. ఆ రాక్షసి చేతుల్లో గిలగిలా తన్నుకుంటున్న యువరాజును చూసి తన ప్రియుని పని అంతటితో ఆఖరైపోయిందన్న కంగారుతోనూ దుఃఖోద్రేకంతోనూ మంజరి ముందుకు పరిగెత్తుతుండగా అంతవరకు మొలలో ఉన్న మంత్రదండం కింద పడింది. మంజరి వెంటనే దానిని అందుకొని రాక్షస సంహారానికి ఆ మంత్రదండం ఏమైనా సాయపడుతుందేమోనన్న ఆశతో దానిని ఎత్తి రాక్షసి నెత్తిమీద బలంగా ఒక్క పెట్టు పెట్టింది. తక్షణం ఆ రాక్షసి నోరు తెరచి కిందపడి గిలగలా తన్నుకోవడం మొదలుపెట్టింది. యువరాజు ఆ రాక్షసి బాహువుల్లో నుంచి ఎగిరిపడి మంజరిని కౌగిలించుకుని, మంచి పని చేశావు మంజరి, మంత్రదండం సంగతే నాకు జ్ఞాపకం రాలేదు. దాని ప్రభావం వల్లనే రాక్షసి కిందపడి గిలగిలా అలా తన్నుకుంటోంది. ఇక చస్తుందో లేక మరొక దెబ్బ కొట్టాలో అన్న యువరాజు మాట వినగానే మంజరి మంత్రదండమును తిరిగి ఎత్తింది. ఓ సాహసవంతులారా, నా వల్ల మీకు ఉపకారం జరుగుతుంది, నన్ను చంపకండి అని రాక్షసి కిందపడి దొర్లుకుంటూ రోదన చేయగా, ఆగు, అది ఏం చెబుతుందో విందాం అన్నాడు యువరాజు. మంజరి ఎత్తిన చేయి దించింది. ప్రమాదాన్ని తప్పించుకోవడానికి మాతో కళ్ళమాటలు పలికావంటే నీకు చావు ఎప్పుడైనా తప్పదు అని మంజరి హెచ్చరించగా, పురుష వేషంలో ఉన్న మంజరి నిజంగా మగవాడే అనుకుని ఆ రాక్షసి, ఓ వీరకుమారా, మా జాతి క్రౌర్యానికి ఎంత పేరు పడ్డదో సత్యానికి కూడా అంతే పేరు పడింది. కనుక నా మాట నమ్మండి. నా ఈ దుస్థితికి మీ దగ్గరుండిపోయిన ఆ మంత్రదండం కారణం. అది మీకెలా లభ్యమైందో చెబుతారా అని అడిగింది. నీలాంటి దుర్మార్గుడే మాయల పకీర్ అనే వాడి దగ్గరుంచి మేము దీన్ని సంపాదించాం అని మంజరి చెప్పింది. అవును, నేను అలాగే అనుకున్నాను. మాయల పకీరు నీకు తెలుసా అని యువరాజు ఆశ్చర్యంగా అడిగాడు. అయ్యో అబ్బా, ముందర నన్ను చావకుండా బ్రతికించండి, బాధతో మాట్లాడలేకుండా ఉన్నాను అని రాక్షసి కిందపడి దొర్లుకుంటూ, మూర్ఖుడా మాయల పకీరు, నా అల్లుడే మంత్రదండం విలువ తెలియక జార విడుచుకున్నాడు అని ఆ రాక్షసి బాధతో మూలుగుతూనే చెబుతుండగా, ఆ దుర్మార్గుడు నీ కల్లుడా, వాడి నివాసమెక్కడో మాకు చెబుతావా అని పురుష రూపంలో ఉన్న మంజరి ఆశ్చర్యంగా అడిగింది. అంతా చెబుతాను. నువ్వు కొట్టిన ఆ మంత్రదండం దెబ్బకి నేను కొద్ది క్షణాల్లో చచ్చిపోతానేమో. మీరు ముందర నాకు ప్రాణభిక్ష పెట్టి పుణ్యం కట్టుకోండి. నా ప్రాణం నిలబడితే కదా మీకేమైనా చెప్పగలను అని రాక్షసి దీనంగా వేడుకొంది. నిన్ను రక్షించడమెలాగా? ఏం చేస్తే నీకు ఉపకారం జరుగుతుంది అని యువరాజు దయగా అడిగాడు. నీ దగ్గరున్న ఆ మంత్రదండంతో నన్ను కొట్టిన వైపు కాకుండా రెండో వైపు నాకు తాకించారంటే నాకు బాధ పోతుంది, నేను బ్రతుకుతాను. ఆ మాట విని మంజరి యువరాజులు మరింత ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఈ క్రూర రాక్షసిని బ్రతికించడానికి ఆలోచిస్తున్నారా అని మంజరి అడగ్గా, చూద్దాం, మాయల పకీరు సంగతి మనకు చెప్పి ఉపకారం చేస్తానంటోంది. ఎంత క్రూర రాక్షసైనా ప్రాణభిక్ష పెట్టమని బ్రతిమాలుకుంటోంది. పరమశత్రువైనా శరణు అన్నప్పుడు రక్షించడం ధర్మం అని చెప్పిన యువరాజు యొక్క విశాల హృదయమును తెలుసుకుని, ఓ ధర్మమూర్తి, నీ బుద్ధి తెలియక పొరపాటు చేశాను, క్షమించు అంది రాక్షసి. ఇప్పుడు ఈ మాటలు చెప్పి తీరా రక్షించబడ్డాక మళ్లీ మాకెదురు తిరిగితే అని మంజరి అడిగింది. మాది మాట తప్పని జాతి అని చెప్పాను. నమ్మికుంటే ప్రాణభిక్ష పెట్టండి, లేకుంటే చచ్చిపోతాను. ఆ పుణ్యం మీకే దక్కుతుంది, ఇంతే కదా అని రాక్షసి నిస్సహాయ స్థితిలో అంటున్న మాటలు మంజరికి కూడా మనసు కరిగించాయి. యువరాజు సలహాపై ఆమె తన దగ్గరున్న మంత్రదండమును రాక్షసి చెప్పిన ప్రకారం ప్రయోగించగా అది సుఖంగా లేచి నిల్చుని ధీరపురుషులుగా ఎదుటున్న మంజరి యువరాజుల పాదాలకు మొక్కి, దయామయులారా, భగవంతుడు మీకు శుభములు కలిగించుగాక. నరజాతికి వన్ని కలిగించే మీ ఇద్దరు ఎవరు? నా వల్ల మీకు కావలసిన కార్యమేది అని సాదరంగా అడిగిన మీదట ఆ రాక్షసి మాట నిలుపుకునే జాతిగానే ఉన్నందుకు సంతోషించి, మా వివరాలన్నీ చెబుతాను, ముందర నీ విషయం చెప్పు, మాకు ముఖ్యంగా మాయల పకీరుతో పనుంది అన్నాడు యువరాజు. మీలాంటి బుద్ధిమంతులకి అటువంటి మూర్ఖునితో పనెందుకు కలిగింది? అల్లుడంటివే, అల్లుణ్ణే నిందిస్తున్నావా?
నాది సత్యం పలికే జాతి అని చెప్పలేదా? అల్లుడే కాదు, ఇంకా ఆప్తుడైన నిజం చెబుతాను. వాడు మూర్ఖుడే కాదు, దుర్మార్గ చింతన కలవాడు. నేను చేసిన దానికి విచారిస్తాను. కాని నా కూతురు మీలాగునే ఉత్తమ నరజాతికి చెందింది కావడం వల్ల దుర్మార్గుడైన భర్తకు అపచారం జరగనివ్వదు. పతిసేవ పడతలకు ధర్మం ఉంటుంది. దానికోసం నేను ప్రతిసారి నా అల్లుణ్ణి క్షమిస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గరున్న ఆ మంత్రదండాన్ని నేను వాడికిచ్చాను. అంతేకాక అనేకములైన గుప్త మంత్రాలు కూడా చెప్పాను. అన్నింటినీ వాడు దుర్వినియోగం చేస్తున్నాడని తెలుస్తోంది. రాక్షసికి నరజాతికి చెందిన కూతురు ఎలా పుట్టిందో మాకర్థం కాలేదు అని వారడిగిన మీదట రాక్షసి తనకా బిడ్డ ఎలా లభ్యమైంది క్లుప్తంగా వివరించింది. నీ పేరేంటి? నీ నివాసమెక్కడా? మైల పకీరు కూడా నీ నివాసంలోనే ఉంటాడా అని యువరాజు రాక్షసి యొక్క మంచితనం కొంత తెలిసిన తర్వాత అడిగాడు. నా పేరు శివంగి, నా కూతురు పేరు సారంగి. నేను కాళికాదేవిని గురించి పెద్ద తపస్సు చేసి ఆ తల్లి వల్ల కొన్ని వరములు పొందాను. ఆ యమ్మ నాకు 2 మంత్రదండాలు ప్రసాదించింది. వాటిని నేను ప్రాణరక్షణ కోసం అల్లుడికొకటి కూతురుకొకటి ఇచ్చాను. కాళికాదేవి వరం వల్ల నాకు నరజాతి వల్ల చావు లేదు, కానీ ఆ మంత్రదండం వల్లనే నేనెప్పటికైనా చేస్తాను. అటువంటి అమూల్యమైన మంత్రదండాన్ని అల్లుడికిస్తే ఆ అవివేకుడు దాన్నెక్కడో అజాగ్రత్తగా పారేసుకున్నాడు. అది మీకు లభ్యమై ఉంటుంది. నా కథిది, మీ వివరాలు చెప్పండి అని శివంగి తన విషయం క్లుప్తంగా తనకు ప్రాణదాతలైన వారికి చెప్పగా, మంజరి యువరాజులు మైల పకీర్కు సంబంధించినంత వరకు తమ గాథను శివంగికి చెప్పి, మా ఆత్మీయులైన వారిని మైల పకీరు చెర నుంచి విడిపించుకుని పోవడమే మా ప్రధాన కర్తవ్యం. మా పని అయిపోయిన తర్వాత నీ మంత్రదండమును నీకీయడానికి మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ధర్మస్వరూపులారా, ఈ మంత్రదండం దుర్మార్గుడైన నా అల్లుడి దగ్గర ఉండడం కంటే మీలాంటి ఉదారగుణ సంపన్నుల దగ్గర, పరోపకార పారిణుల దగ్గర ఉండడమే నాకు సమ్మతం. దానిని మీరు పరోపకారం నిమిత్తమే ఉపయోగించగలరని నేను నమ్ముతున్నాను. పోతే నేను మీ వారిని మీరు విడిపించుకుని పోయే ఉపాయం చెప్పే ముందు మీరు నాకు ఇంకొక సంగతి చెప్పాలి. అదేంటంటే, నా రాకపూర్వం మీరొక దిగంబరితో మాట్లాడుతున్నారు. వాడు నాకు పరమశత్రువు. వాణ్ణి మీరెలా ఎరుగుదురు? వాడెక్కడికి పోయాడు చెప్పండి అని శివంగి అడగ్గా, యువరాజు ఆ దిగంబరిని గురించి తమకేమీ తెలీదని, మార్గవశాత్తు వస్తుండగా తన మిత్రుడు వడదెబ్బకు పడిపోయి మరణావస్థలో ఉండగా ఆ జడదారొచ్చి తన మహత్తు వల్ల అరచేతిలో జలమును పుట్టించి రక్షించడం వరకే తమకు అతనితో గల పరిచయమని చెప్పాడు. శివంగి ఆ మాటలయందు పూర్తి విశ్వాసం కలిగి, మంచిది, నా ఇతర గొడవలతో మీకు సంబంధం లేదు, కానీ మైల పకీరు చెరలో ఉన్న మీ వారిని విడిపించుకుని పోవడానికి ఇది మంచి సమయం. నాకు ప్రాణదానం చేసినందుకు మీకు ఆ ఉపాయం చెబుతున్నాను, వినండి. ఇక్కడ నుంచి దక్షిణ దిక్కుగా 5 ఆమడలు పోయారంటే అక్కడ బ్రహ్మాండమైన ఒక మర్రి వృక్షం కనబడుతుంది. ఆ మర్రికి తూర్పు భాగాన కుడిపక్కగా ఒక తొర్ర కనిపిస్తుంది. ఆ తొర్ర దగ్గర 2 భయంకర సింహాలు ఎప్పుడూ కాపలా ఉంటాయి. మీ దగ్గరుండే మంత్రదండమును చూపించారంటే ఆ సింహాలు కళ్ళు మూసుకుని కదలకుండా ఉంటాయి. ఆ సమయంలో మీరా తొర్రలో ప్రవేశించండి. ఆ చీకటి తొర్రలో మరి 2.5 ఆమడలు నడిచారంటే అక్కడ మూయబడిన ఒక ద్వారం కనిపిస్తుంది. మంత్రదండానికి సన్నగా ఉన్న వైపు ద్వారానికి తాకించారంటే అది దానంతటా అది తెరవబడుతుంది. ధైర్యంగా లోపలికెళ్ళి సారంగి అని పిలవండి. నా కూతురు మీకెదురవుతుంది. మాయల పకీరప్పుడా మంత్రాల మరిలో లేడు గనుక మీరు నా కూతురు దగ్గర మీ తెలివినంతటిని ఉపయోగించి మళ్లీ మాయల పకీరు లోపల ప్రవేశించేలోపుగా మీ ఆత్మీయుల్ని విడిపించుకుపోండి. ఇది నేను మీకు చేయగల సాయం. నాకు తొందర పనులున్నాయి, ఇక సెలవు అని శివంగి మంజరి యువరాజులకు తాను చెప్పగలిగింది చెప్పి తన మార్గాన తాను వెళ్ళిపోయింది. వారికిప్పుడు మంత్రదండం యొక్క విలువ కొంతవరకు తెలిసింది. మంజరి దానిని జాగ్రత్తగా ఉంచవలసిందని చెప్పి యువరాజుకిచ్చింది. ఆ ఇద్దరూ శివంగి చెప్పిన గుర్తులను అనుసరించి మంత్రాల మర్రికి బయలుదేరిపోతుండగా దారిలో కనుచూపు దూరాన మాయల పకీరే వడివడిగా పోతుండడం కనిపించింది. వాడిని ముందుగా యువరాజే గుర్తుపట్టాడు. మంజరి, అడుగో దుర్మార్గుడు పోతున్నాడు. వేగంగా పోయి నేను వాణ్ణి వెంట తరుముతాను. నువ్వు నిదానంగా వెనకాలరా అని యువరాజు అవకాశం తప్పిపోతుందేమోనని మంజరి బదులుకి ఎదురు చూడకుండానే తన గుర్రాన్ని ముందుకు పరిగెత్తించాడు. మంజరి కూడా అతనినే తన గుర్రం మీద అనుసరించింది. వెనక తనను ఎవరో తరుముకొస్తున్న విషయం గుర్తించిన మాయల పకీరు పొదలకు గుట్టలకు అడ్డం పడి పరుగు సాగించాడు. మహారాజు తన గుర్రమును మరింత వేగంతో పరిగెత్తించడంతో మంజరి దృష్టిలో నుంచి తప్పాడు. ఆమె ఎంత వేగంగా తన గుర్రమును పరిగెత్తించినా యువరాజును అందుకోలేకపోయింది. కొంతసేపటికి అతనామె కనుచూపుకు కూడా అందలేదు. మాయల పకీరును పట్టడానికి పరిగెత్తిన యువరాజుకి
ఆ దుర్మార్గుడి వల్ల ఎటువంటి అపకృతి జరుగునో అన్న ఆందోళనతో మంజరి తన గుర్రాన్ని అదిలించి శరవేగంతో దౌడు తీస్తుండగా ఏ మూల నుంచో పరిగెత్తుకొచ్చిన ఒక కుక్క మార్గానికి అడ్డుగా నిలిచి భయంకరంగా మురుగుతూ పరిగెత్తే గుర్రం యొక్క కాలు పట్టుకుంది. గుర్రం కంగారుతో బెదిరి కథను తొక్కడం వల్ల మంజరి కింద కురికి కుక్కను అదిలించింది. అది గుర్రం కాలు వదిలి మంజరి కాలు పట్టుకోబోయింది. పురుష వేషధారి అయిన మంజరి ఆ కుక్కను నిదానించి చూసి మైలపకీరే మళ్లీ కుక్క రూపంతో తనను ఎదిరిస్తున్నాడనుకుని వెంటనే వరలో నుంచి కత్తిని దూసి కుక్కను బెదిరించగా అది భయంకరంగా మురుగుతూ దూరంగా తప్పుకోవడం. అది తప్పుకొంది కదా అని మంజరి మళ్లీ గుర్రమెక్కి వెళ్లనే ఉండగా ఆ కుక్క తిరిగొచ్చి గుర్రం కాలు పట్టి నిరోధించడము జరిగిస్తూ ఉండడం వల్ల మంజరి మరింత ఆగ్రహావేశురాలై కత్తిని విసరగా కుక్క నేర్పుగా దెబ్బను తప్పించుకోవడము జరుగుతోంది. కత్తి దెబ్బకు దొరకకుండా మార్గంలోంచి తప్పుకోకుండా ఉన్న ఆ కుక్క వల్ల విసిగిపోయింది మంజరి. ఇది మాయా శునకమే కాని నిజమైన శునకం కాదు. పురుష వేషంలో ఉన్నప్పటికీ నేనెవరో గ్రహించి ఈ విధంగా ప్రతిఘటిస్తోంది. నా గుర్రం దీనికి మరింత బెదిరిపోతోంది. కుక్కను కడతేర్చిగాని నేను ముందుకు సాగలేను అని తనలో అనుకున్న మంజరి తిరిగి గుర్రంపైనుంచి కింద కురికి కుక్కతో తలపడింది. కుక్క అతి లాఘవంగా ఆమె కాలు పట్టి పీకుతుండడం వల్ల మంజరి దానిని కొట్టబోయి కింద పడిపోయింది. అప్పుడు ఆమె ధరించిన తలపాగా ఊడి కింద పడ్డము, కురులు జారడమూ జరిగింది. ఓసి మంజరి, వంచుకురాలా, మగవేషం వేసుకుంటే నేను కనిపెట్టలేననుకున్నావా? నా అన్నం తిని నా ఇంట్లో పెరిగి నాకే ముప్పు తెచ్చిపెట్టిన నిన్నిప్పుడేం చేస్తానో చూడు అని పట్టిన పట్టు వదలకుండా పలుకుతుంటే నిస్సహాయురాలుగా ఉన్న మంజరి త్రొట్టుపడింది. కుక్క రూపంలో ఉన్నది దేవసుందరి అని అర్థం చేసుకుని, వంచుకురాల్ని నేను కాదు, గుర్రపు పందాల నెపంతో అనేక మంది యోధులను మోసం చేసి వారి ఆస్తులన్నీ అపహరించి వారిని జైలుపాలు చేసిన నువ్వే వంచుకురాలివి. అధర్మం ఆచరించినప్పుడు గురువునైనా ప్రతిఘటించి తీరవలసిందే. జైల్లోంచి తప్పించుకుని పారిపోయి కుక్కవై ఇలా అడుగులు తిరుగుతున్నావని అర్థమైంది. పౌరుషముంటే ఎదురుగా నిలిచి పోరాడు, ముందర నా కాలు వదులు అని మంజరి కోపోద్రేకంతో అన్నదానికి, నాకు పరిచారకురాలవై ఉండి నా జీవిత సర్వస్వం నాశనం చేసిందానివి, నిన్ను ప్రాణం తీయకుండా వదిలిపెడతానా అంటూ కుక్క రూపంలో ఉన్న దేవసుందరి తన వాడి అయిన కోరలతో రక్తం కారేలా మంజరి సుకుమారమైన అవయవాలను పీకుతుండగా ఆ బాధను భరించలేని మంజరి కిందపడి దొర్లుతున్న సమయంలో యువరాజు హుటాహుటిన అక్కడికే వచ్చి ఆగాడు. మంజరి యొక్క దుస్థితిని చూడగానే విభ్రాంతుడై కింద కురికి చేతిలో ఉన్న మంత్రదండంతో కుక్కను బలంగా ఒకటి కొట్టాడు. వెంటనే కుక్క దేవసుందరిగా మారడం చూసి యువరాజు విభ్రాంతుడయ్యాడు. ఓసి దేవసుందరి, కులట, నువ్వేనా? కారాగారంలో నుంచి ఎలా తప్పించుకునొచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు. కాని ఆమె బదులు చెప్పకుండా తలను కిందకు దించుకుని నిల్చుంది. అడుగు కదిపావంటే హతమైపోతావు, అక్కడే నిలువు అని చెప్పి యువరాజు గాయాలతో కింద పడున్న మంజరికి కట్లు కట్టి ఆమె కొంచెం స్వస్థురాలైన తర్వాత, ఈ దుర్మార్గురాలు నీకెక్కడ తారసిల్లింది? కత్తితో దీని కంఠం నరకుండా ఎందుకు వదిలావు మంజరి అని అడిగాడు. ప్రయత్నించాను, కాని అది తప్పించుకుని నా కాలు పట్టుకుంది. ఆ మైల పకీరెక్కడా? ఎంత దూరం తరిమినా వాడు మళ్లీ కనిపించలేదు. వాడు ఎక్కడికి పరారయ్యాడో తెలీదు. వెనక్కు మళ్లీ రావడం మంచిదనిపించింది అంటూ కత్తిపట్టి దేవసుందరికి ఎదురుగా నిలిచి, ఏమే శీలము నమ్ముకుని కొలటవై బ్రతికింది చాలక ఆ మైల పకీరు దగ్గర సంపాదించిన మాయా విభూతితో అనేక మందిని మోసం చేసింది చాలక ఇంకా దుర్మార్గాలు వదిలిపెట్టలేదన్నమాట. జైల్లో నుంచి పరారయ్యొచ్చిన నీ కంఠాన్ని ఇప్పుడు నరకబోతున్నాను, ఇంతటితోనైనా చావు అని ఖడ్గాన్ని ఎత్తగా మంజరి అతన్ని వారించి, ఆగండి, స్త్రీహత్య పాతకానికి మీరు గురి కావడం మంచిది కాదు. అంతేకాక ఎంత దుర్మార్గురాలైనా చిన్ననాటి నుంచి నన్ను పెంచింది, తల్లి సమానురాలు కనుక క్షమించి వదిలిపెడదాం అనగా, మంజరి పొరబడుతున్నావు, దుర్మార్గుల్ని క్షమించడం లోకానికి అపకారం చేయడమవుతుంది. మనమిప్పుడు కనికరించి వదిలినా ఈ నీచురాలు తన బుద్ధిని మార్చుకోదు. జైల్లో నుంచి పరారై వచ్చింది, ఎంతకైనా తగింది. దీన్నిప్పుడు మనం క్షమించకూడదు అన్నాడు యువరాజు. నేను కూడా అదే భావంతో ఉన్నాను, కాని పెంచిందాన్ని చంపడానికి మనసు అంగీకరించడం లేదు అని మంజరి అంటుండగా, యువరాజా, నా తప్పులకు తగిన ఫలితాన్ని ఇప్పటికే అనుభవించాను, నన్ను క్షమించు అంది దేవసుందరి. నీ గురువెక్కడా? ఆ దుర్మార్గుడితో చేరి నువ్వింకా నీ దుర్మార్గాలు మానలేదు కదా, ఈ కుక్క రూపంలో ఎందుకున్నావు అని యువరాజు అడిగిన మీదట దేవసుందరంది, జైల్లో నుంచి తప్పించుకోవడానికి ఇటువంటి రూపం తెచ్చుకున్నమాట నిజమే. నన్ను మనిషిగా మారుస్తానని నా గురువే నన్ను మోసం చేసి ఇలా అడవుల పాలు గావించాడు. నీ అనుగ్రహం వల్ల నీ దగ్గరున్న మంత్రదండంతో నా నిజరూపం నాకు మళ్లీ వచ్చింది. కనికరించి వదిలిపెట్టావంటే ఏం చేస్తావు? మళ్లీ గురువును కలుసుకుని యథాప్రకారంగా? లేదు యువరాజా,
నా వల్ల ఇంకెవరికీ ఎటువంటి అపకారం జరగదు, క్షమించి ప్రాణాలతో వదిలిపెట్టు. సరే, నీ బుద్ధి మారిందన్న నమ్మకంతో ఇప్పటికి వదిలిపెడుతున్నాను, పో నీ ఇష్టమొచ్చిన దగ్గరికి అని యువరాజు అనగా దేవసుందరి బ్రతుకు జీవుడు అనుకుంటూ ఆ అడవిలో ఔపించిన మార్గాన్ని అనుసరించి మెల్లగా వెళ్ళిపోయింది. అవురా, కాలగతి ఎవరి విషయంలో ఎలా మారుతుందో చెప్పలేం కదా. సంపాదించిన ధనరాశులు, కట్టించిన దివ్య భవనాలు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. అంతేకాక ఒక ప్రఖ్యాత సామ్రాజ్యాధిపతికి ఉంపుడుగత్తెను రాణికి ప్రతిరాణిగా రాణించాను. ఆ భోగభాగ్యాలు, ఆ దాసదాసీ జనాలు మటుమాయమైందిగాక నేరస్తురాలనై జైలుపాలయ్యాను. దొంగతనంగా పరారీ అయ్యి గురువుచేత భంగపడి శత్రువులకు చిక్కాను. వారు పెట్టిన ప్రాణభిక్షతో గండం గడిచి ఇక్కడ చేరాను. ఛీ, ఇటువంటి హేయమైన జీవితం దేనికి అని దేవసుందరి నిరాసురాలై ఒక చెట్టు నీడను కూలబడి తన బ్రతుకును తాను సింహావలోకనం చేసుకుని దుఃఖపడుతుండగా, యువరాజు బారి నుంచి తప్పించుకోవడానికి అంతవరకు ఆ చెట్టు కొమ్మల మాటున నెక్కున్న మాయల పకీరు కింద దిగులుతో కూర్చునున్న దేవసుందరిని గుర్తించగానే కింద కురికాడు. తిరిగి తనకేదో ప్రమాదం వచ్చిందని దేవసుందరి మొదట ఉలికిపడి, ఆ తర్వాత తన కళ్ళెదుట సాక్షాత్కరించిన వాడు మాయల పకీరని తెలియగాని కుదుటపడి, ఏం గురు, ఇదేనా ధర్మం? నా చేత మంత్రదండమును తెప్పించి నా చేత మీరు మీ నిజరూపమును పొంది ఆ వెంటనే నా కర్మాన నన్ను వదిలి మీ ధరిని మీరు పోతారా అని నిష్ఠూరంగా అడిగిన దానికి మాయల పకీరు ఒక చిరునవ్వు నవ్వి, ఏం చేయను, ఆ భయంకర రాక్షసి శివంగి మనల్ని తరుముకొచ్చింది కదా, ఆమె చేతుల్లో పడితే ఇద్దరము హతులమైపోతాం, అందుకనే పారిపోవలసి వచ్చింది. అంతేకాని నిన్ను మోసం చేయడం నా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. అయితే నీ నిజరూపం నీకెలా వచ్చింది, ఇక్కడెందుకున్నావు అని మాయల పకీరు అడిగిన దానికి దేవసుందరి మంజరి యువరాజులు తనకు తారసమైన సంగతి, వారి చేతుల్లో చావకుండా బ్రతికి బయటపడ్డ సమాచారము విపులంగా చెప్పి, గురు, చివరికి నా బ్రతుకెంత హీనంగా మారిందో గమనించారు కదా. ఆది నుంచి మీరు గురువులని నమ్మి మీ పాదాలు సేవించినందుకు నాకిదేనా ఫలితం అని కన్నీరు కారుస్తూ చెప్పగా, నువ్వే కాదు, కాలం కలిసి రానందువల్ల నేను కూడా ఎటువంటి కష్టాలకు గురవుతోంది నువ్వు చూడడం లేదా? నాకు ప్రియ శిష్యురాలవైన నీకు మంచి రోజులు తిరిగొస్తాయి అని ఓదార్చాడు మాయల పకీరు. అయ్యో, నాకా మంచి రోజులా గురు? విచారించకు, నీ ఎప్పటి భోగభాగ్యాలు నీకు యథాప్రకారం వచ్చేలాగున నేను చేస్తాను. ఆ యువరాజును మంజరిని తోదముట్టించిన తర్వాత మళ్లీ దశ మారుతుంది. నన్నెందుకు ఆశల వైపు లాగుతారు గురు? నా మాటలు నమ్ము, మన దగ్గర ఇప్పుడు మంత్రదండముంది, దానివల్ల ఎటువంటి పనులైనా సాధించగలం, శత్రునాశనమవుతుంది, నువ్వు మళ్లీ నీ సర్వ సంపదలతోనూ తొలతూగుతావు అని మాయల పకీరు చెప్పిన మాటలు వినగానే దేవసుందరికి తిరిగి ఆశలు పుట్టాయి. గతమంతా మరిచిపోయి ఆమె యథాప్రకారం గురువు సహాయం కోరింది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి యువరాజు ఇంకా ఈ ప్రాంతంలోనే మంజరితో తిరుగుతున్నాడని తెలుస్తోంది. వాడిని హతమార్చినప్పుడు గాని మన దశ మారదు అని మాయల పకీరు అన్న మీదట, ఆ పని అంత సామాన్యమైంది కాదు గురు, అతను మహావీరుల్లా ఉన్నాడు. ఉపరి అతి బుద్ధి కుశలత గల మంజరి తోడైంది, అంతేగాక వాళ్ళ దగ్గర మంత్రదండముంది అని దేవసుందరంది. నిజమే, అయినప్పటికీ ఈసారి మనం వాళ్ళని మట్టు పెట్టగలమన్న ధైర్యం నాకుంది. మీ ధైర్యమేమో నాకు తెలియదు గాని గురు, నాకు మాత్రం వాళ్ళంటే గుండెల్లో దడ పుట్టింది. మనకేం భయం లేదు, ధైర్యంగా ఉండు. ఒకప్పుడు మా అత్త శివంగి చెప్పిన మహామంత్రం ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఆ మంత్రం ప్రయోగించానంటే శత్రువులు నిలుచున్న చోట్లోనే నేలకంటుకుపోతారు. అయ్యో, అంత శక్తి ఉండి ఇంతకాలం ఎన్ని కష్టాలు పడ్డామే. ఆ మంత్రం ఇప్పుడైనా జ్ఞాపకం వచ్చింది, మేలు కదా. ఈసారి ఆ యువరాజు కనిపించాలి, నా ప్రభావం చూపించాలి. మనిషి తాకని మామిడి చెట్టు పండు విషయం కూడా మా అత్తే చెప్పింది. దానికోసం గట్టి ప్రయత్నం చేసి సంపాదిస్తాను. దానిని భుజించిన పురుషుడికి జరామరణాలు ఉండవట. బాగానే ఉంది కాని గురు, మనం నిలువ నీడ లేకుండా ఎంతకాలమని ఈ చెట్టు కింద ఆ చెట్టు కింద కాలక్షేపం చేయగలం? మీ భార్యను మోసం చేసి మంత్రదండాన్ని అపహరించుకు రావడం వల్ల మనం ఇక్కడ గాని మీ అత్తగారింటికి గాని పోలేం కదా. జైల్లో నుంచి తప్పించుకుని పరారీ వచ్చిన కారణం వల్ల నేను మా భానునగరంలో అసలే అడుగు పెట్టలేను కదా. అంతటి వాళ్లమైన మనకు చివరికి ఎటువంటి గతి పట్టిందో చూడండి. తలదాచుకునే అదరువన్నా లేకుండా అడవుల పాలయ్యాం అని దేవసుందరి కంటతడి పెట్టుకుంటూ ఉండగా, ఇదెంతకాలంలే, మనం త్వరలోనే యథాస్థితికి వస్తాం. అంతవరకు మనకొక నివాసం అవసరమే. అందును గురించి నేను ఆలోచించకపోలేదు, రా చెప్తాను అని మాయల పకీరు శిష్యురాలికి ధైర్యం వచ్చేలా పలికి ఆమెను తన వెంట తీసుకుని బయలుదేరాడు. ఎక్కడికని ఆమె అడగలేదు, అతను చెప్పలేదు. ఆ ఇద్దరూ అడవిలో ఒక మార్గాన్ని అనుసరించి వెళ్లారు.
క్రమంగా కొంతసేపటికి అడవిని దాటి ఒక కొండ ప్రాంతం చేరుకున్నారు. జంతువుల అలజడైనా లేకుండా ఆ ప్రాంతం అతి ప్రశాంతంగా ఉంది. ఆ కొండ ప్రాంతంలో తమకు నివాసయోగ్యమైన స్థలం ఎక్కడన్నా దొరుకుతుందేమోనన్న తలంపుతో పరిశీలన చేస్తుండగా వారికి అక్కడ 2 కొండల మధ్య ఒక సందు వంటి మార్గం కనిపించింది. లోపల ప్రవేశించి కొంత దూరం నడిచిన మీదట ఒక కొండ మొదట్లో సొరంగం కనిపించింది. లోనికి పోయి చూడగా అది నివాసయోగ్యమైన గుహగా ఉంది. కాని అక్కడ అంతకుముందే ఎవరో నివాసం ఏర్పరచుకుని ఉన్నట్లు సూచనలు కనిపించాయి. నీళ్లతో నిండిన ఒక కొండ, నేలపై పొరుగుబడున్న ఒక పులి చర్మం, వాటిని చూసి దేవసుందరి, మాయల పకీరు తెల్లబోయారు. ఇటువంటి కొండల్లో కూడా ఎవరో నివాసం ఏర్పరచుకున్నట్లున్నారు అన్నాడు మాయల పకీరు. మనలాంటి వాళ్లే ఎవరన్నా ఇక్కడ దాగుండొచ్చు. మనం ఇక్కడే ఉంటే ఏమైనా ప్రమాదం రావచ్చు. మన రాక వల్ల అంతకు ముందిక్కడ ఉన్న వాళ్లకు ప్రమాదం రావచ్చు గాని వాళ్ల వల్ల మనకే ప్రమాదం రాదు. మన నివాసానికి ఇది అనువుగా ఉంది. మనం ఇక్కడే ఉందాం. ఎవరైనా వచ్చి తమ నివాసమును ఆక్రమించుకున్నందుకు పేచి పెడితే మంత్రదండంతో ఒక్కటి కొట్టి హతమారుస్తాం, లేదా తరిమి పొమ్మంటాం. సామాన్యులు మనల్నేమీ చేయలేరు. నువ్వు ధైర్యంగా ఉండు. తిరిగి తిరిగి ఉండడం వల్ల నా ప్రాణం చాలా అలిసుంది. తర్వాత ఏమైనా ఈ పూట మాత్రం ఇక్కడ విశ్రాంతి తీసుకోక తప్పదు అంటూ మాయల పకీరు అక్కడి కొండలో నీళ్లు కడుపు నిండా తాగి ఆ పులి చర్మం మీద పడుకున్నాడు. పడుకోవడంతోనే అతనికి కునుకు పట్టింది. దేవసుందరి గుండెల్లో అదటుగానే ఉంది. అదటుకు తగినట్లు వెలుపల అడుగుల చప్పుడు విని ఆమె త్రుళ్ళిపడింది. గురు గురు అని పిలిచింది కాని గుర్రు కొట్టి నిద్రపోతున్న మాయల పకీరు పలకలేదు. ఒకడు కాదు 10 మంది భటులు బిలబిలా లోపల ప్రవేశించేటప్పటికీ ఆమె తెల్లబోయింది. సాయుధపాణులైన ఆ భటులు దేవసుందరిని చుట్టుముట్టి, జైలు నుంచి పరారయ్యొచ్చిన నువ్వు ఇప్పటికైనా దొరికావు, పద అని ఒక దళపతి క్రౌర్యంగా పలగ్గా దేవసుందరి విషయాన్ని అర్థం చేసుకుంది. వారు కళ్యాణదుర్గపు రక్షక భటులని మదనసేన మహారాజు పంపగా తనను బంధించి గొనిపోవడానికే వచ్చారని తెలుసుకుంది. అంతకుముందే ఎక్కడో తమను చూసి అనుసరించి ఉంటారని కూడా ఊహించుకుంది. భటులారా, మీతో రావడానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు కాని అని ఆమె ఏదో చెప్పబోతుండగా, మీ అభ్యంతరాలు మా దగ్గర ఆగవు, కట్టి తీసుకుపోతాం అన్నాడు దళపతి. నీ ఇష్టమొచ్చినట్లే చెయ్యొచ్చు, కాని నాదొక్క మనవి. నా గురువు గాఢ నిద్ర పరవశుడే ఉన్నాడు. ఆయనతో చెప్పకుండా పోవడం భావ్యం కాదు. నీ గురువంటే ఆ మైల పక్కిరే కదూ? అవును. నీకా విచారం అవసరం లేదు. నీతో పాటు నీ గురువును కూడా బంధించి తీసుకుపోతాం అని దళపతి వెంటనే తన అనుచరులను తిలకించి, ఆ దుర్మార్గును కూడా తక్షణం బంధించండి అని ఆజ్ఞాపించిన వెంటనే కొందరు భటులు నిద్రలో ఉన్న మాయల పకీరును సమీపించబోతుండగా అతను త్రుళ్ళిపడి లేచాడు. ఆయుధపాణులై తనను చుట్టుముట్టిన వారిని చూసి మొదట కంగారు పడ్డాడు. వెంటనే ధైర్యం తెచ్చుకుని, ఎవరు మీరు? నన్ను బంధిస్తారెందుకు అని తీక్ష్ణంగా అడిగిందానికి, మదనసేన మహారాజు పంపున మన ఉనికి తెలుసుకునొచ్చినారు. మనల్నిద్దరినీ బంధించి కళ్యాణదుర్గం తీసుకుని పోతారట. గురు, మంత్రం సంగతి జ్ఞాపకముందా అని దేవసుందరి ముందుగానే గురువును హెచ్చరించింది. అతను వెంటనే ఒకప్పుడు శివంగి వల్ల నేర్చిన స్తంభీకృత విద్యను ప్రయోగించాడు. దళపతి సైతం ఎక్కడి బొట్లక్కడ నిల్చున్న చోట్లోనే నేల కంటుకుపోయారు. ఎంత ప్రయత్నం చేసినా వారి పాదాలు కదల్లేదు. దేవసుందరి అది చూసి గర్వంగా పకాలను నవ్వింది. బంధించండి, చూస్తారేం అని హేళన చేసింది. మాయల పకీరు వల్ల తమకు సంభవించిన ఆపదను తెలుసుకుని భటులు నిస్సహాయులయ్యారు. మాయల పకీర్ను బంధించడం అంటే అంత తేలికైన పననుకున్నారా? అనుభవించండి, ఇక మీ కర్మింతే అని మాయల పకీరు దేవసుందరతో కలిసి యువతలకొచ్చాడు. మనకు తలదాచుకోవడానికి అనువైన స్థలం దొరికిందని ఆశపడి ఇక్కడ చేరితే వీళ్లు దాపురించారు. గుహంతా ఆ భటులతో నిండిపోయింది. అయితే గురు, వీళ్ళలా ఎంతకాలం స్తంభీకృతులై ఉంటారు? మనం అనుగ్రహించే వరకు. మనకు శత్రులైన వారిని ఎప్పుడూ అనుగ్రహించనేకూడదు. అయితే గురు, మనం మళ్ళీ మరొక బస కోసం వెతుక్కోవాలా? ఈ కొండ ప్రాంతంలో మనం నివాసం కోసం ఏమంత కష్టపడవలసింది లేదు. మరి ఒక గుహ చూసుకుందాం. ముందర మన ఆహారానికి ఉపకరించే ఫలాదులేమైనా దొరుకుతాయేమో చూసుకోవాలి. అవును గురు, నాకు కూడా ఆకలిగా ఉంది అని దేవసుందరి కూడా అనడం వల్ల ఇద్దరూ కలిసి ఆహారాన్వేషణకి బయలుదేరారు. అయ్యో అబ్బా అని ఆ ప్రాంతంలో ఎక్కడ్నుంచో వచ్చిన ఒక మూలుగు ధ్వని వారిని ఆకర్షించింది. ఇద్దరూ ఆగి అన్ని వైపులా చూశారు. ఏం కనిపించలేదు, కాని మూలుగు మాత్రం మరింత స్పష్టంగా వినబడుతోంది. ఎవరిదో పురుషకంఠంలా ఉంది అని దేవసుందరంటే, వాడెవడో ఏ ఆపదలో ఉన్నాడో పోయి చూద్దాం పద
అని మాయల పకీరు దేవసుందరతో మూలుగు వచ్చిన వైపు వడివడిగా నడుస్తుండగా వారికంటే ముందు మరొక వ్యక్తి ఎవరో అంతకంటే వడిగా పోతున్నట్లు దేవసుందరి చూసింది. ఆ వ్యక్తి వస్త్రహీనుడై దిశమూలతో ఉన్నందుకు ఆమె మరింత ఆశ్చర్యపడింది. గురు, అదుగో అటు చూడండి, వాడెవడో అడవి మనిషా, కొండజాతివాడా, నగ్న శరీరంతో పోతున్నాడు అని దేవసుందరనగా మాయల పకీరు అట్టే నిలిచిపోయి అటు చూశాడు. అతనికి నోటంట మాట రాలేదు. ఏం గురు, అలా ఉన్నారెందుకు? వాడెవరో మీకు తెలుసా? వాడే దిగంబర స్వామి. మనమిక అటు పోవద్దు, వెనక్కు మళ్ళుదాం. ఎందుకని? వాడు మనల్నేం చేయగలడు? ఏమైనా చేయగలడు. మన దగ్గర మంత్రదండం ఉంది, మీ అత్తవారు ఉపదేశించిన మహామంత్రం ఉంది. దానివల్లనే కదా బంధించడానికి వచ్చిన బోట్లందర్నీ నేలకు స్థాపితం చేశారు. ఆ దిగంబరి ఒక్కడు. వాడినెంతసేపు? నీకు తెలీదు. ఆ దిగంబరి దగ్గర మన మంత్రతంత్రాలు పనిచేయవు, మన ఆటలు సాగవు. త్వరగా పారిపోవాలి. వాడు గనక మనల్ని చూశాడంటే వదిలిపెట్టడు. ఏం చేస్తాడు గురు? చెప్పానుగా, క్షణంలో మనం ఆఖరైపోతాం. అంత ప్రజ్ఞావంతుడా? ఆహా, వాడి సంగతి నీకు తెలీదు. తలుచుకున్నాడంటే ముందర పోదాం పద అని మాయల పకీరు వెనక్కు మళ్ళీ దారి తీయగా దేవసుందర్ కూడా అతన్నే అనుసరిస్తూ, ఆ దిగంబరికి మనం ఏం అపకారం చేశామని? మా అత్త శివంగి వాడికి విరోధి. అత్తని బట్టి నేను, నన్ను బట్టి నువ్వు వాడికి శత్రువులమే. కొంచెం త్వరగా నడు. ఆమె అదే ప్రకారం అతనిని అనుసరిస్తూ, అంత ప్రజ్ఞావంతుడైన వాడు ఒంటిమీద గుడ్డ లేకుండా దిశమూలతో తిరుగుతున్నాడెందుకు గురు? వాడికి అభిమానం లేదా? అన్నింటినీ జయించిన వాడికి అభిమానం ఏమిటి గాని అని చాలా దూరం వచ్చిన తర్వాత మాత్రమే మాయల పకీరు వెనుతిరిగి చూశాడు. అమ్మయ్యా, ఇప్పటికీ నా గుండె పదిలి పడింది. ఆ దిగంబరి కళ్ళబడకుండా తప్పించుకుని రాగలిగాం. ఇంతకీ ఆ దిగంబరి ఎవరో, వాడి సంగతి ఏమిటో నాకు చెప్పారు కాదు? నిదానంగా మాట్లాడుకుందాం గాని దేవసుందరి, ఈ పూట నీ మూలంగానే మనిద్దరి ప్రాణాలు రక్షించబడ్డాయి. ఆ దిగంబరిని ముందుగా నువ్వు చూసి చెప్పకపోయినట్లయితే ప్రమాదానికి గురయ్యేవాళ్లం, ప్రాణాలు పోయేవి అన్నాడు మాయల పకీరు వడిగా నడుస్తూనే. దిగంబరి తన నివాసంలో ప్రవేశించి అక్కడ అంతమంది యుద్ధభటులు స్తంభీకృతులై ఉండడాన్ని చూసి విభ్రాంతుడయ్యాడు. దిగంబరిని చూసి సాయుధపాణులు తెల్లబోయారు. తాము అటువంటి దుస్థితి పాలు చేసి మాయల పకీరు పోయిన వెనువెంటనే లోపల ప్రవేశించిన ఆ దిగంబర స్వామి ఆ దుర్మార్గుడికి సంబంధించిన వాడే అయ్యుంటాడని, తిరిగి తమకెటువంటి ఘోరం జరుగుతుందో అని భీతులయ్యారు. నాయనలారా, మీరందరూ ఎవరు? నా నివాసమైన ఈ గుహలో ఎందుకు ప్రవేశించారు? ఇలా నేలకు స్థాపితం చేయబడ్డారెందుకు అని ఎంతో దయగా అడిగిన ఆ దిగంబరి ప్రశ్నలు వినగానే భటులు ఆశ్చర్యపోయారు. ఆ దిగంబరి మాయల పకీరు వంటి దుర్మార్గుడు అయ్యుండడని, అతని వల్ల తమకెటువంటి అపకారము జరగబోదని ఊహించుకుని కొంత కుదుట పడ్డారు. వారిలో ప్రధానుడైన దళాధిపతి ఆ దిగంబరికి నమస్కరించి, స్వామి, ఇప్పటికే మేము మాయల పకీరు వల్ల ఈ దుస్థితిలో ఉన్నాం. మీరు మమ్మల్ని ఇంకా హింసలు పెట్టరనుకుంటాం అన్నాడు. మాయల పకీరా, నా నివాసంలోకొచ్చాడా? అప్పుడు మీరందరూ ఎక్కడున్నారు అని దిగంబరి ఆశ్చర్యంగా అడిగాడు. ఇది మీ నివాసమని మాకు తెలీదు స్వామి. మేము కళ్యాణదుర్గ పాలకుడు మదనసేనుని సైన్యాల్లోని వారం. అక్కడ దేవసుందరి అనే ఒక వేశ్య నేరం చేసి జైల్లో నుంచి పరారి అయింది. ఆమెకు మాయల పకీరు గురువట. మేమా నేరస్తురాలి కొరకు వెతుకుతుండగా ఆ గురు శిష్యురాండ్లిద్దరూ ఈ గుహలోకి రావడం కనిపెట్టి వారిని రాజాజ్ఞ ప్రకారం బంధించడానికని మేమును ఈ లోపల ప్రవేశించాం. ఓహో, అయితే ఆ మాయల పకీరు కూడా ఇది నా బస అని తెలియక లోపల ప్రవేశించుంటాడు. తెలుసుంటే వాడి దరిదాపులకైనా వచ్చుండడు. క్షణం ముందుగా వస్తే వాడు నాకు దొరుకుండునన్నమాట. అవును స్వామి, మాచే బంధించబడ్డానికి బదులుగా వాడేదో శక్తి వల్ల మమ్మల్ని ఈ విధంగా నేల కంటుడు పెట్టి వెళ్ళిపోయాడు. అడుగు కదపలేం, అవయవాలు స్వాధీనంలో లేవు. మా గతి ఏం కావాలో అర్థమవడం లేదు. దిగులు పడకండి, నా వల్ల మీకు ఉపకారమే జరుగుతుంది కానీ అపకారం జరగదు. ఆ మాయల పకీరు వాడి అత్త మూలంగా ఇంత ఘనుడయ్యాడు. ఆ ఇద్దరూ చేరి ప్రపంచంలో ఉండే సాధు సజ్జలను అనేక విధాలుగా హింసలు పెడుతున్నారు. ఎటువంటి దుర్మార్గులకైనా పాపం పండినప్పుడు కానీ నాశనం రాదు. మీకు నేనిప్పుడే యథాప్రకారం చలనం కలిగిస్తాను. మీ రాజధానికి మీరు సురక్షితంగా పోయి చేరుకోండి అని ఆ దిగంబరి అక్కడ కొండలో మిగిలిన కొన్ని నీళ్లు నెత్తి బొట్టులపై ప్రోక్షించగా వారందరికీ వెంటనే చలనం కలిగింది. నేల కంటుపడున్న వారి పాదాలు యథాప్రకారం కదిలాయి. ఆ భటులు ఆశ్చర్య సంభ్రమాలతో దిగంబరికి ప్రణమిల్లి, స్వామి, తమరు ఇటువంటి మహత్తు గలవారిని, దయా సంపన్నులని మాకిప్పుడు తెలిసింది. మీ ఉపకారమును మేము జన్మ జన్మలకు మరిచిపోము.
తమరెవరు? తమ వృత్తాంతమేమిటి? చెప్పి మమ్మల్ని తరింపజేయరా అని భటనాయకుడు దళపతి అడగ్గా, నా గురించి తెలుసుకోవాలని తాపత్రయపడకండి. జగదాంబ నాకు ప్రసాదించిన కొన్ని శక్తుల్ని లోక కళ్యాణం కోసము, ఆ పన్నుల రక్షణ కోసము వినియోగించపూనుకున్న ఒక సామాన్య మానవుణ్ణి. వెళ్ళండి, మీ పనులు మీరు చూసుకోండి అని దిగంబరి సహజ వాత్సల్యంతో అన్నాడు. మహాత్మా, సేనాపతి ఆజ్ఞని అనుసరించి ఆ మైలపకీరును అతని శిష్యురాల్ని బంధించి గొనిపోవడమే మా పనుల్లో ముఖ్యమైంది అన్నాడు దళాధిపతి. అది మీకు సాధ్యమయ్యే పని కాదు. ఆ దుర్మార్గుడు ఎప్పటికైనా నా చేతుల్లోనే చిక్కుతాడు. పోయి ఈ సమాచారాన్ని మీ మహారాజుకు చెప్పండి. మాకిప్పుడు మహారాజు లేడు స్వామి. ఆయన భార్యలను బిడ్డలను పోగొట్టుకున్నవారైనందువల్ల సంసారం మీద విరక్తులై సైన్యాధిపతికి రాజ్యభారంను ఒప్పగించి ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పుడు మీ సైన్యాధికారితోనే ఈ విషయం చెప్పుకోండి. అంతేగాని మాయల పకీర్ని పట్టడం కోసం వృధా ప్రయత్నాలు చేయకండి. ఆ దుర్మార్గుడి వల్ల కష్టాల పాలు గాకండి అని ఆ దిగంబరి చెప్పిన హితవును విని భటులందరూ అనేక విధముల మొక్కి సెలవు తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత మరికొన్ని క్షణాలకు ఆహారాన్వేషణకు వెళ్లిన మాయల పకీరు శిశురాలతో తిరిగొచ్చాడు. సమాధి నిష్టలో నిమిలిత నేత్రుడై పులి చర్మం మీద నిశ్చలంగా కూర్చున్న దిగంబరిని చూసి విభ్రాంతులయ్యారు. అదే గుహలో తను అంతకుముందు భూస్థాపితం చేసిన భటులందరూ ఏమయ్యారా అని తెల్లబోయాడు. అక్కడిక దిగంబరి ఎలా వచ్చాడో, తమ శత్రువుల్ని ఎలా విముక్తులు చేశాడో అతనికేమీ అర్థం కాలేదు. ఆలోచించడానికైనా అతనికి అక్కడ ధైర్యం లేకపోయింది. దిగంబరి కళ్ళు విప్పి చూశాడంటే తన పని అంతటితో ఆఖరని మైలపకీరుకు తెలుసు. అందువల్ల కిక్కురు మనకుండా శిష్యురాల్ని వెంటబెట్టుకుని యువతలకొచ్చాడు. ఏం గురు, ఏంటి మహామాయ? మన ప్రాణానికి దిగంబరి మళ్లీ ఎలా దాపురించాడు? అది వాడి నివాసమే అయ్యుంటుంది. మనం తెలియక అందులో ప్రవేశించుంటాం. ఇంతవరకు అదృష్టవంతులమే కదా. తీరా వాడొచ్చేటప్పటికి మనం అక్కడే ఉంటే ఏమయ్యేది? ఏమయ్యేదంటారు గురు? అనేందుకేముంది? మన పని ఆ క్షణంలోనే ఆఖరు. మనం ఎప్పటికప్పుడు దిగంబర దృష్టిలో పడకుండా తప్పుకుంటున్నాం. నయం కదూ? ఇక అసలు ఈ ప్రాంతాల్లోనే లేకుండా దూరంగా పోవడం మంచిది గురు. దిగంబరి బారి నుంచి తప్పించుకోవాలంటే దేవసుందరి చెప్పినట్లు చేయడమే కర్తవ్యమని మైలపకీరు కూడా తోచింది. మైలపకీరు ఎప్పటికప్పుడు దిగంబరికి భయపడి పారిపోతూ ఉండడాన్ని బట్టి అతను తనకేమీ సాయం చేయలేడేమోనని దేవసుందరి అనుమానపడింది. ఎంతకాలం అతని వెంట తిరిగినా ఉపకారమేమీ జరగకపోవడము, అంతేగాక అతను చివరకు భార్యకు అత్తగారికి కూడా లొంగినవాడే వారి కళ్ళకు కూడా కనిపించకుండా తిరుగుతుండడము, దీనిని బట్టి అతను అమాయకులైన ఆడవాళ్లను సామాన్యులైన పురుషులను మాత్రమే మోసం చేయగలడని అర్థం చేసుకుంది. క్రమంగా అతనిపై ఆమెకుండే గురుభావం తగ్గడం మొదలుపెట్టింది. అయితే అతనిని కాదని తను చేయగలిగింది ఏముందా అని ఆమె మళ్లీ మళ్లీ ఆలోచించింది. అటు నిజ నివాసమైన కళ్యాణదుర్గం పోయే అవకాశం లేదు. వేరొక చోట తలదాచుకునే ఆధారమూ లేదు. ఆ ఫకీరుతో ఉంటే తను చేసిన నేరాలకు రాజభటుల చేతుల్లో పడకుండా అయినా మాయల ఫకీరు తనను కాపాడగలడు. తాత్కాలికంగా ఆ ఒక్క సాయమైనా తనకెవరూ చేయరని తెలుసుకున్న దేవసుందరికి ఆ గురువును ఆశ్రయించి ఉండడం కంటే వేరు కర్తవ్యమేదీ కనిపించలేదు. కనుక ఆమె మాయల ఫకీరును విడనాడిపోలేదు. ఆనాటి ఉదయం దిగంబర స్వామి తన మామూలు అలవాటును అనుసరించి సమాధి నిష్టలో ఉన్న సమయంలో అయ్యో రామా చచ్చాను అన్న ఆర్తనాదమొకటి వినిపించి అతని సమాధి నిష్టకు భంగం కలిగించింది. ఆర్తుల ఆక్రందనం విన్నాడంటే దిగంబరకి మనసు ద్రవీభూతమవుతుంది. అతనిక నిలవలేడు. తక్షణం వెళ్లవలసిందే. ఆపదలో ఉన్నవారిని రక్షించవలసిందే. అందువల్ల సమాధి నిష్టలో ఉన్న అతను వెంటనే లేచి ధ్వని వచ్చిన వైపు పరిగెత్తాడు. అక్కడ వృద్ధాప్యం దగ్గర పడిన ఒక పురుషుడు కొండలపై నుంచి దొర్లిపోయినట్టున్నాడు. శరీరానికి తగిలిన కొన్ని దెబ్బలతో ఒక కొండ మొదలున మూలుగుతూ పడుండడం దిగంబరికి కనిపించింది. అతని దుస్తులు, ముఖ వర్చస్సు చూడగా ఎవరో మహారాజన్న తలంపు కలిగింది. దిగంబరి వెంటనే అతనికి కొన్ని ఉపచర్యలు చేసి లేవదీశాడు. దిగంబరి చెయ్యి శరీరానికి తగలగానే అక్కడ పడున్న మనిషికి ఎక్కడి బాధలక్కడే నివారణయ్యాయి. అతను కట్టెదుట ప్రసన్నవదనంతో నిల్చున్న దిగంబరిని చూసి మొదట దిగ్భ్రమ చెందాడు. ఆ తర్వాత అతను ఎవరో మహాత్ముడై ఉంటాడని, తనను ప్రమాదం నుంచి రక్షించినవాడు ఆయనే అయ్యుంటాడని గ్రహించి పడిపోయిన వ్యక్తి దిగంబరికి నమస్కారం చేసి, స్వామి, తమరెవరో నాకు తెలీదు. కాని బ్రతుకుపై ఆశలు తీరిన ఈ అభాగ్యుణ్ణి మళ్ళీ ఎందుకు బ్రతికించారు? ఇంత వయసు గడిచిన తర్వాత బ్రతుకులో కంటే చావులోనే ఎక్కువ శాంతుందని అనుభవం వల్ల నిర్ణయించుకున్నాను. స్వామి,
తమకు చేతనైతే నన్ను తక్షణం విగతజీవుణ్ణి చెయ్యండి, మీకెంతైనా పుణ్యం ఉంటుంది అని ప్రార్థించాడు. నాయనా, నీకు మనసు చెదిరినట్టుంది, కొంచెం స్థిమితపడు. ఈ దగ్గరలోనే నా బస్సుంది, అక్కడికి రా, విశ్రాంతి తీసుకుందుగాని. అయ్యో, విశ్రాంతి? నాకది దూరమై చాలా కాలమైంది స్వామి. తమరు నన్ను కనికరించి ఉపకారం చెయ్యాలని చూస్తున్నారు. దయామయులు కాబట్టి తమకది సహజమే, కాని నా విషయంలో మాత్రం వ్యర్థ ప్రయత్నం చెయ్యొద్దని మనవి. పిచ్చివాడా, నీ ప్రయత్నాలన్నీ నామమాత్రమే గాని జరగవలసింది దైవాధీనం. నీ చావు భగవంతుడికిష్టం లేదు కనుకనే నువ్వు బ్రతకడం జరిగింది. దానికేం గాని నువ్వెవరో సామ్రాజ్యపతిలా ఉన్నావు. ప్రజలకెన్నో ఉపకారాలు చేస్తూ వారి శాంతి భద్రతలు కాపాడడానికి ఏర్పడిన నీకీ విరక్తి దేనికి? ఈ పర్వత పంక్తుల్లో ఎందుకు ఇటువంటి ప్రమాదానికి గురయ్యావు? స్వామి, తమరు ఊహించింది సరైందే. నేను కళ్యాణదుర్గ పరిపాలకుణ్ణి. నా పేరు మదనసేనుడు. నాకు గల 2 భార్యల్లో చిన్న భార్యకు లేకలేక 2 ఆడకావల బిడ్డలు కలిగారు. కాని పెద్ద భార్య అసూయ జ్వాలలకు గురైన ఆ పసిపాపలు పుట్టిన మరుక్షణంలోనే నాకు కూడా తెలియకుండా రహస్యంగా చంపబడాలని దాదులు నియోగించబడ్డారు. అదే ప్రకారం జరిగించబడిందని నా మొదటి భార్య తన అవసాన కాలంలో పశ్చాత్తాపాన్ని పొందుతూ నాకు చెప్పింది. చావనై ఉన్న ఆ దుర్మార్గురాలికి నా శిక్ష అవసరం లేకపోయింది. ఆ దుర్వార్త నాకు తెలిపి వెంటనే ఆమె మరణించింది. తర్వాత ఆ ఘోర కార్యానికి నియోగించబడిన దాదుల్లో ఒక ముసలిదాని వల్ల నాకు తెలిసిందేంటంటే, ఆ పసిబిడ్డలను తాము చంపలేదని, తాము దారుణం ఒక అడవిలో జరిగించనై ఉండగా ఒక రాక్షసి వల్ల తమ కార్యానికి అంతరాయం కలిగిందని, రాక్షసికి భయపడి చంప ఉంచిన చంటి బిడ్డలను ఆ అడవిలోనే పడేసి తానును తనతో ఉన్న మరి ఒక దాదిని పరారీ అయ్యారని, అంతేకాక నాకు ఒకప్పుడు వేట సమయంలో ఒక చంటిబిడ్డ దొరకగా దానిని ఉంపుడుగత్తెకు బహుమానంగా ఇచ్చాను. అది నా బిడ్డనని, ఆ వేసి ఇంట్లో మంజరి అనే పేరుతో పెరిగి పెద్దదైందని తెలిసింది. కాని స్వామి, నాకు తీరా యథార్థ విషయం తెలియొచ్చేటప్పటికీ నా బిడ్డను పెంచిన ఆ వేశ్య కూడా నా కళ్లకు దూరమయ్యారు. వేశ్య మీద నాకెటువంటి వ్యామోహమూ లేదు. కాని ఇప్పటికి సుమారు 20 ఏళ్ల ప్రాయంలో ఉండే నా కూతురు నాకెక్కడైనా కనిపిస్తుందేమోనని సర్వ పరిపాలనా బాధ్యతలు సేనాపతికి అప్పగించి నేను 5 మాసముల నుంచి ప్రపంచమంతటా గాలిస్తున్నాను. నా బిడ్డ నాకెక్కడా కనిపించలేదు. నాకా ఆశ కూడా ఇప్పుడు సన్నగిలింది. కవలల్లో 2వ దాని విషయం అసలే తెలీదు. దానిని ఆ రాక్షసి మింగుండొచ్చు. బ్రతికిన బిడ్డను దక్కించుకోగలిగాను గనుకన చచ్చిన బిడ్డ కోసం దుఃఖపడ్డానికి, భార్యను కోల్పోయి బిడ్డలను పోగొట్టుకుని వ్యర్థజీవుడుగా ఉన్న నేను ఈ ప్రపంచంలో బ్రతకడం అనవసరమని నా అంతట నేనే ఈ కొండలపై నుంచి కింద కురికాను. కాని మొండి ప్రాణం బొందిని వదల్లేదు అని తన విషయాన్నంతటినీ దిగంబరికి క్లుప్తంగా వివరించిన మీదట, మహారాజా, వ్యామోహమన్నది నీలో ఇంకా ఉంది కనుక నీకిటువంటి దుఃఖం కలిగింది. ఆ మమకార మోహాలను దూరం చేసుకున్నప్పుడు నీకు పరమశాంతి పదం చేకూరదా? అది చేతగానప్పుడు నువ్వు బలవన్మరణమును పొందినా నీకు దుఃఖం తప్పదు. అటు శాంతి పదానికి దూరమవుతావు, ఇటు ప్రపంచానికి దూరమవుతావు. రెంటికీ చెడి మనోవేదన అనుభవిస్తూ మధ్య ఊగిసలాడుతుంటావు. స్వామి, తమరు చెప్పింది అక్షరాల నిజం. నా బ్రతుకు అంతే అయింది. శాంతిదాయకమైన పరమార్థమును నాకు ఉపదేశించి రక్షించండి. అవశ్యం అట్లే జరుగుతుంది నాతోరా. తమరు నా దుఃఖములు పోగొట్టడానికి అవతరించిన శాంతిదూతలా నా కూతురు కోసం అలమటించే నా మనసుకు స్థిమితం ఏర్పడుతుందా? తమరు ఎవరో చెప్పి నా సందేహాలు పోగొట్టరా అని ఆవేదన పడుతున్న మహారాజుకు తిరిగి ఉచిత వచనాలు పలుకుతూ దిగంబరి అతన్ని తనతో తీసుకుని వెళ్ళాడు. తన నివాసంలో అతనికి శీతలోదకములిచ్చి మధుర ఫలాలు పెట్టి కొంత సేద తీరిన తర్వాత, స్వామి, సొంత శరీరం మీద కూడా అభిమానము వదలగలిగిన మహానుభావులు తమరెవరు? వస్త్రహీనులై దిగంబరులుగా ఉన్నారెందుకు అని మహారాజు అడిగిందానికి, నాయనా, పుట్టినప్పుడు మనకు వస్త్రములు లేవు, గిట్టినప్పుడునూ ఉండవు కదా, ఈ మధ్యకాలంలో లేనిపోని ఆడంబరాలెందుకు అన్నాడు. ఎండ వానల నుంచి చలి నుంచి సంరక్షించడానికైనా ఒంటి మీద బట్టుండాలి కదా. మన ఒళ్ళు మనం ఎలా చెబితే అలా వింటుంది. దేనికి అలవాటు పడితే దాంతోనే సరిపెట్టుకుంటుంది. తమరు ఇటువంటి ఆ రూఢస్థితిలోకి ఎలా రాగలిగారు? తమ పూర్వ వృత్తాంతమేమిటి అని తిరిగి అడగడం వల్ల దిగంబరి మహారాజుతో ఇలా అన్నాడు. మహారాజా, నా కథ వినడానికి నువ్వెక్కువ కుతూహలపడుతున్నట్లు తోస్తోంది కనుక చెబుతాను విను అని దిగంబరి అంతవరకు ఎవరితోనూ చెప్పని తన జీవిత గాథను మదనసేన మహారాజుకి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు.
మహారాజా, మార్తాండ అరణ్య ప్రాంతంలో మందారముఖి అనే ఒక జీవనది సదా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర నదీ తీరంలో మంజులాదేవి అనే ఒక యోగిని ఆశ్రమం నిర్మించుకుని ఏకాంతవాసం చేస్తూ ఉండేది. ఆమె అలా ఎందుకున్నదో, ఆమె చేసే ప్రయత్నం ఎందుగురించో నాటికి నేటికి తెలిసిన వారు ఒక్కరైనా లేరు. ఆమె ఎవరితోనూ పలకదు, ఆశ్రమం దాటి ఎక్కడికి పోదు. ఆమెను గురించి తెలుసుకోవాలని కొందరికి అభిలాష కలిగింది. వారు సాహసించి ఆమె ఆశ్రమానికి వెళ్లడము, ఆమెను ప్రార్థనలు సలపడము, సేవించడము మొదలైన ప్రయత్నాలు ఎన్నో చేశారు. విఫల మనోరథులయ్యారు. మార్తాండ నగర పాలకుడైన నేను కర్ణాకర్ణీన ఆ యోగిని గురించి విన్నాను అని దిగంబరి అంతవరకు చెప్పిన దానిని విని మదనసేన మహారాజు తెల్లబోయాడు. జగద్విఖ్యాతమైన మార్తాండ నగర ప్రభువులు మీరా స్వామి, మీ తండ్రి తాతల తరముల నుంచి ఈనాటి వరకు మేమా ప్రభువులకు కపం కడుతున్నాం. ఆ రాజుల శౌర్య ప్రతాపములు, ఆ నగర సౌభాగ్య సంపదలు దేవేంద్ర నగరానికి మించినవన్న ప్రఖ్యాతి నాకు తెలియంది కాదు. అయితే తమరు ఇటువంటి విరాగులై దిగంబరులు కావడానికి గల కారణమేమిటి? సకల రాజ్య సంపదలు, భోగ భాగ్యాలు వదిలి ఈ అరణ్యాల పాలు కావడం దేనికి? ఇలా ఎంతకాలం నుంచి ఉంటున్నారు అని మదనసేన మహారాజు అడగ్గా, దిగంబరిగా ఉన్న మార్తాండేశ్వరుడు తిరిగి చెబుతున్నాడు. కళ్యాణ దుర్గాధిపతి, నువ్వడిగిన వివరాలే క్రమంగా చెబుతున్నాను. మందారముఖి తీరంనున్న యోగిని గురించి ప్రజలు చెప్పుకునే వార్తలు వినగా వినగా నాకును ఆమెను దర్శించాలన్న కోరిక కలిగింది. ఇప్పటికి 12 ఏళ్ల క్రితం ఒక పౌర్ణమి నాటి రాత్రి నేను ఒంటరిగా ఆ దేవిని దర్శించడానికి బయలుదేరాను. నా ప్రయత్నమును ఇతరులు వింటే నా వంటివాడు కూడా ఒక పామరునిలాగా సామాన్యమైన మునికన్య దర్శనానికి పోతున్న విషయం తెలిస్తే ప్రజలు, మంత్రి, దండనాయకులు నన్ను చులకన చేసి అపహాస్యం చేస్తారేమోనని నాకు అనుమానం. అందువల్లనే ఎవరికీ తెలియకుండా రాత్రిపూట ఒంటరిగా బయలుదేరాను. క్రమంగా ప్రయాణం చేసి నగరానికి 20 ఆమడల దూరంలో ఉన్న ఆ నదీ తీరం చేరుకున్నాను. కాని వెంటనే ఆ దేవి యొక్క ఆశ్రమం ఎక్కడా కనిపించలేదు. అందందు తిరిగి మరికొంతసేపు ప్రయత్నం చేయగా నానావిధ పుష్పజాతుల యొక్క పరిమళం వచ్చి నాకు ఆహ్లాదం కలిగించింది. ఆ దశకు పోయి చూస్తుని గదా మహారాజా, నీతో ఏమని చెప్పను? నిర్మల నదీ ప్రవాహ మర్మరధ్వనులు చేస్తూ ప్రశాంతంగా ప్రవహిస్తుంటే ఆ ఒడ్డునే ఒక చిన్న పర్ణశాల. ఆ శాలకు ముందు నిండు వెన్నెట్లో కాషాయాంబరధారిణి అయిన ఒక మునికన్య కనిపించింది. పిండారబోసినట్లున్న ఆ తెల్లని పున్నమి కాంతిలో నిర్భయంగా నిమిలిత నేత్రురాలే కూర్చునున్న స్త్రీ రూపాన్ని చూసి నేను క్షణకాలం పరవశున్నయ్యాను. నాకామె మానవాంగంలా కనిపించలేదు. 20 ఏళ్లు నిండారిన యవ్వన ప్రాయంలో మేలు బంగారపు మేనికాంతిని కలిగి మహామునులను సైతం మోహపార్వసుల్ని చేసే పొడుచుదనాల పొంగుతో ఆ త్రిలోక సుందరి అమరలోకం నుంచి అవతరించింది అనిపించింది. నన్ను నేను మరచి కొన్ని క్షణాలు అట్టే నిశ్శబ్దంగా నిల్చుని చూశాను. చూసిన కొద్దీ నాకు మతి పోతోంది. చల్లని ఆ గాలి తాకిడికి అల్లాడే ఆ నల్లటి ముంగురులు, మూసున్న దివ్యంకాంతుల్ని విరజుముతుండే ఆ కళ్ళు చూసి చూసి నేను ఉన్మాదుణ్ణయ్యాను. చలించిన మనసును అరికట్టుకోవడం అసాధ్యంగా తోచింది. ఒంటరిపాటు, వెన్నెల రాత్రి, పరిసర ప్రాంతాల నుండి పూల చెట్లలో నుండొచ్చే పరిమళ వాయువులు, ఎదురుగా ఆ జగన్మోహిని. నేనా అధికారం గల ఆ నగర పాలకుణ్ణి. తొందరపడి ఏం పొరపాటు చేస్తానోనన్న భయం కలిగింది. జగన్మాత అని లోకులందరూ ఆరాధించే ఆ దేవిని నేను కామించడం ఎంత పొరపాటు! ఆ సంగతిని తెలుసుకుంటే పౌరులు ఏమంటారు? నా పదవికి, ప్రఖ్యాతికి ఎంత భంగపాటు అన్న ఆలోచనలు మనసుకు తట్టగానే నేనా చోటు నుంచి తక్షణం గిరుక్కున మళ్ళాను. వడివడిగా నగరాభిముఖంగా వెళ్లాను. ఎవరూ చూడకుండా మందిరంలో ప్రవేశించాను. శరీరమైతే స్వాస్థం చేరుకుంది. కాని మనసు మాత్రం ఆ అందగతి దగ్గరనే ఆగిపోయింది. ఏ స్వర్గం నుంచో అవతరించిన అప్సరస ఎవరో యోగిని అవతారమెత్తి నా రాజ్యంలో ఆశ్రమం కల్పించుకుని ఉన్నందువల్ల నేను నా భూమి ఏనాడో చేసిన పుణ్యమని భావించాను. ఆ రాత్రంతా నాలో కలవరమే కాని కంటి కునుకు లేదు. అటువంటి అద్భుత సౌందర్యరాశిని అనుభవించలేని నా జన్మ నిరర్ధకమనుకున్నాను. అంత దూరం వెళ్లి ఆ అందగత్తెను కళ్ళారా చూసి పలకరించకుండా రావడం తెలివి తక్కువ పనేమో అనుకున్నాను. ఒంటరిపాటుగా ఆమె చిక్కినప్పుడు నా మనోభావాన్ని తెలపకుండా, అందుకామె అభిప్రాయం తెలుసుకోకుండా తిరిగి వచ్చేయడం పొరపాటే అని నాలో నేను అనుకున్నాను. కాని అప్పుడంత ధైర్యం లేకపోయింది. ఈ ప్రాపంచిక బంధాలన్నీ వదులుకొని విరాగినిగా ఉన్న ఆ యోగినికి నా పాపపు తలంపు తెలిస్తే ఆమె నన్ను శపించి ఉండేదేమోనని ఒకసారి మనసులో భయం పుట్టింది. నా కోరిక తెలపకపోయినప్పటికీ కనీసం పలకరించవలసింది.
అటువంటి నవయవ్వన స్ఫురద్రూపికి ప్రపంచం మీద ఎందుకు విరక్తి కలిగిందో అడిగి తెలుసుకోవలసింది. మనసు మళ్లించుకుని తన యవ్వన సౌందర్యాలు సార్థకం చేసుకోమని ప్రార్థించవలసింది. నన్ను కనికరించమని ఆ జగన్మోహిని పాదాలు పట్టుకున్నా మంచిదే ఏది. కాని ఏం చేయకుండా వెళ్లినవాణ్ణి వెళ్లినట్టు తిరిగి రావడం పిచ్చి పనే అయిందని తెలుసుకున్నాను. తిరిగి వెళ్లి ఆమెను కలుసుకుందామా అని ఆలోచించాను. నా మనసులో ఉన్న సంగతులన్నీ ఆమెకు చెప్పేస్తే ఏమవుతుందా అని తర్కించాను. కాని నాకంతటి ధైర్యం లేకపోయింది. ఆమె సౌందర్యానికి ఎంత ముగ్ధున్నయ్యానో ఆమె గంభీరతకి అంత భయపడ్డాను. ఆమె ఎవరు? తన సాటిలేని అందాలకు తగిన భర్త కావాలని ఆ మునికన్య తపస్సులు చేస్తోందా? భూలోక సౌఖ్యాలలో సారం లేదనుకుని స్వర్గ సౌఖ్యాల కోసమే సన్నాహాలు చేస్తోందా అని అనేక రకాలుగా అనుకున్నాను. కాని అసలు విషయం తెలియకుండా ఎదమెద్దమని తేల్చకూడదు కదా. నేనొక సామ్రాజ్యాధిపతిని ఉండి సమర్థులైన మంత్రి, దండనాయకాది ప్రముఖులను, సర్వ సైనిక సంపత్తిని కలిగుండి ఒక స్త్రీ మాతృరాలి కోసం ఇంతగా అలమటించడం దేనికా అని తోచింది. నా మనోవాంఛితాన్ని నా పరివార జనాలకు చెప్పి మొదట మంచిగాను, వెనకపోతే దౌర్జన్యంగాను ఆ సుకుమారిని పట్టి తేవడానికి, ఆమెను వశం చేసుకోవడానికి ఏమంత కష్టముంటుంది? నేనలా ఎందుకు చేయకూడదు అనుకున్నాను. అనేక రకాలుగా ఆలోచించడమే కాని కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకోలేకపోయాను. ఏది ఏమైనా నా సర్వరాజ్య సంపదలు నాశనమైనా, నా గౌరవ ప్రతిష్టలు గంగపాలైనా, ఇంకా ఎటువంటి ఉపద్రవాలు కలిగిన ప్రపంచమే తలకిందులైనా నేనా సుందరిని మాత్రం అనుభవించడం ఖాయమని, అందుకెటువంటి త్యాగం లేక సాహసం ఏది అవసరమైతే దాన్ని చేయడం తప్పదని నాలో నేను తుదిసారి నిర్ణయించుకున్నాను. నా మనసులోని కోరిక ఆ యోగినికి తెలపడం, ఆమె అంగీకారమునో తృణీకారమునో తెలుసుకోవడం మొదటి పనిగా తోచింది. అందుకు నేను స్వయంగా వెళ్లడమా లేక నా పరివారమును పంపడమా అన్నది రెండో ప్రశ్న. అటువంటి ప్రశ్నలతో ఆలోచనలతో తెల్లవారిపోయింది. కాలకృత్యాలైనా తీర్చుకొనకముందే నా మనసులోని ఆరాటమును తెలిపి ఆ త్రిలోక సుందరి అయిన యోగిని నిర్బంధ విధానం వల్ల పట్టి తెచ్చి నా మందిరం చేర్చడమా లేక మంచి మార్గం వల్ల ఆమెను అంగీకరింపజేసి తీసుకురావడమా అన్న విషయం తేల్చడానికి మంత్రితో ముందుగా ఆలోచించాలన్న తలంపుతో నిల్చున్న పళంగా రావలసిందని అతనికి వార్త పంపాను. వెతకపోయిన తీగ కాలికి అడ్డం పడిందని ఇద్దరూ ఒకేలాగున సంతోషపడ్డారు. అటు మంజరి యువరాజులు, ఇటు దేవసుందరి మాయల పకీరులు మంత్రాల మర్రి దరిదాపుల్లో ఎదురుబొదురై తారసపడ్డారు. శివంగి చెప్పిన గుర్తుల్ని అనుసరించి మంత్రాల మర్రికొస్తున్న యువరాజును చూసి మాయల పకీరు, శిష్యురాల్ని వెంటబెట్టుకుని ఎక్కడికో పోతున్న పకీరుని చూసి యువరాజు తెల్లబోయారు. మంజరి కంటికి కనిపించగానే పురుషవేషంలో ఉన్నప్పటికీ దేవసుందరి ఆమెను గుర్తుపట్టి పట్టలేని ఆగ్రహంతో ఆమెను పట్టుకుని తలపాగా ఊడలాగి, ఓసి నీచురాలా, నిన్ను పెంచిన దానిన్న విశ్వాసమన్నా లేకుండా నా గుట్టును పరాయవాడికి చెప్పి నా పతనానికి కారకురాలేవయ్యావు కదటే, నీ అంతు కనుక్కోకుండా వదిలిపెడతాననుకున్నావటే, సమయానికి చిక్కో, గురు ఇంకా చూస్తారేం అని అరవగా, నా వల్ల కాకపోతే మరొకరి వల్లనైనా నీ మోసం ఎప్పటికైనా బద్దలు కావలసిందే. పతనానికి కారణం నేను కాదు, నువ్వు చేసిన మోసాలు, ఇతరులను పెట్టిన ఉసురులు అని మంజరి యువరాజుతో, ప్రభు, మనకు శ్రమ లేకుండా మధ్యదారిలోనే దొరికిన దుర్మార్గుల్ని ఉపేక్ష చేయకండి అంది. ఓసి, నువ్వు ప్రేమించావు కాబట్టి నీ యువరాజు నీకు ప్రజ్ఞావంతుడుగా కనిపిస్తున్నాడు కాబోలు. ఆనాడు నన్ను మోసం చేసి తప్పించుకున్నావు. ఇప్పుడు నీ ప్రియుడు చూస్తుండగా నీ ప్రియుని ఎదుట నిన్ను మానభంగం చేస్తాను. నీ యవ్వన మదాన్ని పీల్చి నిన్ను పిప్పి చేస్తాను. చూడు నా ప్రజ్ఞ అంటూ మాయల పకీరు మంత్రదండాన్ని చేతిలో ఉంచుకుని రెండో చేతితో మంజరిని పట్టుకోబోతుండగా యువరాజు ముందుకొచ్చి, ఓరి తొంటరి, ఈనాడు నీకు చేటు కాలమే వచ్చింది, ఆగు అంటూ తన దగ్గరున్న మంత్రదండంతో మాయల పకీరు దండమును బలంగా కొట్టగా అది రెండుగా విరిగి కింద పడిపోయింది. మంజరి పకాలను నవ్వగా మాయల పకీరు రెట్టించిన రోషంతో యువరాజు మీదకి ఎగరబోయగా అతని వర నుంచి ఖడ్గమును దూసి, ఓరి, నీ శిరస్సునిప్పుడే ఖండించి నిన్ను యమసన్నిధికి పంపుతున్నాను, చూసుకో అంటూ ముందుకు రాగా గురువుకు రానున్న ప్రమాదమును గుర్తించిన దేవసుందరి కంగారుతో, గురు మహామంత్రం మర్చిపోయారా అని హెచ్చరించడంతోనే మాయల పకీరు తక్షణం ఆ మంత్రమును పఠించి తన్మూలంగా యువరాజును నేలకు స్థాపితం చేశాడు. యువరాజు ఎంత ప్రయత్నించినా అడుగు కదపలేక పెనుగులాడుతున్న సమయంలో మాయల పకీరు మంజరిని పట్టుకోవాలని ముందుకొచ్చాడు. ఆమె జరిగిన దానికి కంగారు పడుతూ కర్తవ్యమును కానక పారిపోనే ఉండగా దేవసుందరి అడ్డుగా నిలిచి, ఎక్కడికే పోతావు? నా గురువుల కోరిక తీరా నిన్ను అనుభవించిన తర్వాత నిన్ను మారణహోమం చేయకుండా వదిలిపెడతాననుకున్నావా? ఆగు, అడుగు కదిపావంటే నీకు కూడా నీ ప్రియుడికి పట్టిన గతే పడుతుంది అని గద్దించింది.
అలా జరిగిన సంతోషమే. నీ గురువుతో చెప్పి త్వరగా నన్ను కూడా భూమికి తాపడం చేయించు. కోరిక తీరా ఆయన నిన్ను అనుభవించకుండా ఆ పని జరగదు. సాటి స్త్రీవై ఉండి, నన్ను పెంచిన దానివై ఉండి, దుర్మార్గుడొకడు నన్ను చెరబడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? దుర్మార్గుడు కాదు, ఆయన నా గురువు. నేను మామూలు స్థితిలో ఉంటే నేనే స్వయంగా నిన్ను ఆయనకు దానం చేసుందును. నన్ను దానం చేయడానికి నీకేం అధికారం ఉంది అని మంజరి తీవ్రంగా అనగా, ఏయ్ మంజరి, వృధా తర్కం దేనికి? నీ ప్రియుడికి పట్టిన గతి చూసావా? అడుగు కదపలేడు. వాడు నీకు సాయపడతాడన్న మాట సర్వకల్లా అని తెలుసుకునుండి నీకింకా ఈ పెంకితనం దేనికి? మర్యాదగా నాకు లొంగుతావా? సరే, లేకుంటే ఛీ నీచుడా, కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు నన్నేమీ చేయలేవు. ఆ పని కాస్త జరిగే వరకు అలాగే అంటూ ఉండు సుందరి అని మాయల పకీరు శిష్యురాలైన దేవసుందరికి సంజ్ఞ చేసి హెచ్చరించగా ఆమె మంజరి చేయి పట్టుకుంది. కళ్ళకు కనిపిస్తున్న దౌర్జన్యమును, చెవులకు వినబడుతున్న పాపపు మాటలను విని యువరాజు భరించలేకపోతున్నాడు. కాని ఏం చేయగలడు? రావే, అనవసరంగా హఠం చేశావంటే చెడిపోతావు అని లాగుతుంటే మంజరి ఆమెనొక్కసారి విదిలించి పారేసింది. అర్భకురాలైన దేవసుందరి ఆ తోపుతో నేల కూలింది. మాయల పకీరు మరింత ఆగ్రహవేశుడై, ఏమే నీ పొగరు? నిన్నిప్పుడే నీ ప్రియుణ్ణి చేసినట్లు నా మంత్రబలంతో నేలకు స్థాపితం చేసుందును. కాని నీ సౌందర్య యవ్వనాలు అనుభవించకుండా ఆ పని చేయడం ఇష్టంలేక శాంతం వహిస్తున్నాను. కిక్కురు మనకుండా మాతో వస్తావా రావా అంటూ మాయల పకీరు మంజరిని ఏమో చెయ్యాలని మంత్రదండాన్ని ఎత్తబోతుండగా ఒక భయంకర గర్జన వినిపించింది. ఆ అరుపు శివంగిదేనని గుర్తించగానే మాయల పకీరు ఇంకక్కడ నిలవకుండా కింద పడిపోయిన దేవసుందరిని, చెదురున్న గుండెలతో నిలుచున్న మంజరిని వదిలిపెట్టి పలాయన మంత్రం ప్రయోగించాడు. మరుక్షణంలో శివంగి భయంకర ఆకారంతో అక్కడ ప్రత్యక్షమైంది. దేవసుందర కూడా గురువును అనుసరించి పారిపోవాలని చూసింది. కాని కింద పడి దెబ్బతినడం వల్ల ఆమె వెంటనే లేచి పరిగెత్తలేకపోయింది. శివంగి యొక్క వికృత రూపం చూసి మంజరి గుర్తించింది. చలనం లేకుండా నేలకంటుకోబడిన యువరాజును, లేవలేక కింద పడున్న దేవసుందరిని, సగం పురుష వేషంలో ఉన్న మంజరిని చూసి, ఏంటిదంతా? ఇంతవరకు ఇక్కడున్న మాయల పకీరేమయ్యాడు అని ఆగ్రహంతో అడిగింది. దేవసుందరి మాట్లాడలేదు. మేము నీకు కొత్తవాళ్లం కాదు అని యువరాజు ఏమో చెబుతుండగా, అవును, ఇది వరకొకసారి నన్ను క్షమించిన యువరాజువి. ఈ ఇద్దరు స్త్రీలు ఎవరు? ఇది వరకు మనం కలుసుకున్నప్పుడు నాతో పురుషవేషం ధరించుకుని ఉన్నది ఈమె, నా స్నేహితురాలు. దుర్మార్గుల నుండి శీలరక్షణ చేసుకోవడం కోసం ఇటువంటి వేషమును ధరించింది. అయినా తప్పలేదు. మాయల పకీరు చేతుల్లో చిక్కుకోవలసి వచ్చింది. వాడు తన మంత్రశక్తితో నన్ను నేల కంటుకునేలా చేసి నా స్నేహితురాల్ని హింసలు పెట్టబోతుండగా దేవతలా నువ్వు ప్రత్యక్షమయ్యావు. నీ రాకను గుర్తించగానే వాడు పారిపోయాడు. అదిగో అక్కడ పడుందే వాడి శిష్యురాలు దేవసుందరి. శక్తుంటే అది కూడా వాడితోనే పారిపోయి ఉండేది అని యువరాజు చెప్పిన మాటలు విని శివంగి విషయమంతా అర్థం చేసుకుంది. శిష్యురాలు అంటూ పడున్న దేవసుందర దగ్గరకు వెళ్లి ఆమె జుట్టుపట్టి లేవదీసి, ఏమే, నువ్వే కదా కుక్కగా వెళ్లి నా కూతుర్ని మోసం చేసిందానివి? అతిథిని అనుకుంటూ దొంగవేషం వేసుకుని లోపల ప్రవేశించి మనుషులు తాకని మామిడి చెట్టు పండు కావాలి అని తంత్రం పన్ని మంత్రదండాన్ని అపహరించుపోయిందానువు నువ్వా కాదా అని శివంగి క్రోధంతో పొళ్ళు కొరుకుతూ అడుగుతుంటే దేవసుందరి అబద్ధం చెప్పలేకపోయింది. అవును నేనే అంది వణుకుతూ. నిన్న విధంగా మోసం చేయమని పంపించినవాడు నీ గురువు మాయల పకీరేనా? అవును. వాడు గడ్డి తినమంటే నువ్వు తిన్నావు. ఆ మంత్రదండం ఎక్కడా? గురువుల దగ్గరే ఉంది. గురువు, మహాదొడ్డ గురువును సంపాదించావు అంటూ శివంగి ఆమెను తిరిగి జుట్టుపట్టి లాగి కింద పడగొట్టింది. మీరు మంత్రాల మరిలో ప్రవేశించలేదా? మీ ఆత్మీయుల్ని విడిపించుకోలేదా అని శివంగి యువరాజును తిరిగి అడగ్గా అదే ప్రయత్నం మీద పోతుండగా మార్గంలో ఈ భంగపాటు జరిగింది. చేతనైతే నన్ను ఈ దుస్థితిలో నుంచి తప్పించు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడతను. చేతగాకపోవడానికి ఏమీ లేదు. నా అల్లుడికి విద్యలు నేర్పింది నేనేగా. వాడు దుర్మార్గుడై నా విద్యలు నాకే ఒప్పగిస్తున్నాడు. ముందర వాణ్ణి తరిమి పట్టుకోవాలి. సరే, వాడెక్కడికి పోతాడు? ఎంతకాలం తప్పించుకుని తిరుగుతాడు? నాకు ఉపకారం చేసిన నీకు ప్రత్యుపకారం చెయ్యాలి అంటూ శివంగి ఏదో మంత్రాన్ని పఠిస్తూ తన కుడి చేతితో యువరాజు యొక్క శరీరాన్నంతటినీ ఒకసారి స్పృశించగా అతనికి యథాప్రకారం చలనం కలిగింది. మంజరి యువరాజులు సకాలంలో వచ్చి తమకు ఉపకారం చేసిన శివంగికి కృతజ్ఞత తెలిపారు. ఓసి, నిన్ను నీ గురువును మొట్టుపెట్టడానికే నేను తిరుగుతున్నాను. ఆ దుర్మార్గుడు ఎక్కడికి పోయాడో చెబుతావా, లేక ఇప్పుడే నా చేత హతమవుతావా అని శివంగి దేవసుందర దగ్గరకు వెళ్లగా ఆమె భయం వల్ల గజగజ వణికిపోతూ, నిజంగా నాకు తెలీదు అంది. మీ ఇద్దరూ కలిసి ఎక్కడుంటున్నారు? ప్రస్తుతం ఒక నివాసం అంటూ లేదు. వానకు తడిసి ఎండకెండి ఈ అడవుల్లో ఇలాగే తిరుగుతున్నాం అని దేవసుందరి చెప్పిన మాటలు శివంగి నమ్మలేదు.
గురువంటూ ఆ మైల పకిరు వెంట తిరగపోతే నీకు వేరు గతి లేదా అని యువరాజు అడిగిన దానికి దేవసుందరి బదులు చెప్పలేదు. గురువుల సహాయంతో శత్రువుల మీద పగ సాధించొద్దు అంది మంజరి. ఎవరా శత్రువులు అని శివంగి తీక్షణంగా అడిగిన దానికి కూడా దేవసుందరి బదులు చెప్పలేదు. మేమే, ఆ గురువు సాయంతో మా ఇద్దరినీ మొట్టుబెట్టాలని సంకల్పం అని మంజరి అనగా, ఓసి పాపి, ఈ సద్దుర్ములు నీకు శత్రువులంటే ఇహ ఎప్పుడు గాని నువ్వు ఈ ఇద్దరికీ ఎటువంటి అపచారమన్నా తలపెట్టావంటే చచ్చిపోతావు అంది శివంగి. అయితే ఉండు, నీకు తగిన పని చేస్తాను అంటూ శివంగి దేవసుందరి చెవిలో బలంగా ఊదింది ఒకసారి. ఆ మరుక్షణంలో దేవసుందరి ఒక బ్రహ్మాండమైన కొండచిలువుగా మారింది. మంజరి యువరాజులు విభ్రాంతులయ్యారు. ఓసి, నువ్వు ఈ సర్పాకారంతో ఇక్కడే పడుండు. దిగంబరికి అనుగ్రహం కలిగినప్పుడు నీ నిజరూపం నీకొస్తుంది. అంతవరకు నీ కర్మ ఇంతే. శివంగి, మంజరి యువరాజులతో ఇక ఆలస్యం చేయకండి. మీరిప్పుడు మంత్రాల మర్రికి దరిదాపుల్లో ఉన్నారు. నేను చెప్పినట్లు చేయండి. మీ ఆత్మీయుల్ని త్వరగా విడిపించుకుని పోండి. నా ఉపకారం మాత్రం మరిచిపోకూడదు. యువరాజా, నువ్వు తీర్చవలసిన కోరిక ఒకటుంది, తర్వాత చెప్తాను. ఇప్పుడు మాయల పకీర్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి అని ఇక అక్కడ ఉండకుండా శివంగి మరోవైపుకు పరిగెత్తింది. మంజరి యువరాజును సకాలంలో చేసిన ఆమె ఉపకారానికి సంతోషపడుతూ ముందుకు సాగిపోయారు. భర్తను వెతికి తీసుకొస్తానని వెళ్లిన శివంగి అంతవరకు తిరిగి రాకపోవడం సారంగికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎన్నో మాయలు నేర్చి దుర్మార్గవృత్తిలో ఉన్న మాయల పకీరు శివంగి కూడా ఏదైనా అపకారం చేసుంటాడేమోనని ఆమెకు అనుమానం పుట్టింది. అందువల్ల మిత్రులుగా ఉంటున్న మాంచాల, వరలక్ష్మి వగేరాలను చేరి ఇలా చెప్పింది. నా భర్త ఏమయ్యాడో ఇంతవరకు తిరిగి రాలేదు. ఆయనను వెతికి తీసుకొస్తానని వెళ్లిన మా అమ్మ జాళ్లన్న ఇంతవరకు తిరిగి రాలేదు. ఆ ఇద్దరిని గురించి నా మనసు చాలా ఆందోళనగా ఉంది. నేను స్వయంగా పోయి వాళ్ళు ఏమయ్యారో తెలుసుకోవడం ఇప్పుడు అవసర కార్యం. నేను తిరిగొచ్చే వరకు మీరిక్కడే జాగ్రత్తగా ఉండండి. ఆ మాటలు విని వరలక్ష్మి, నీ భర్త ఎంత దుర్మార్గుడైనా మమ్మల్ని తెచ్చి బంధించి ఎన్ని హింసలు పెడుతున్నా నువ్వు దయామయురాలు కాబట్టి మమ్మల్ని ఆదరించావు. ఏ లోటు లేకుండా కాపాడుతున్నావు. మాయల పకీర్ కోసము మీ అమ్మ కోసము నువ్వు వెళుతున్నావు, బాగానే ఉంది. కానీ మమ్మల్ని వదిలిపెడితే మా దారిని మేము వెళ్ళిపోతాం. నీ ఉపకారం మరిచిపోకుండా ఉంటాం అంది. చేయదలుచుకుంటే ఆ పని ఇదివరకే చేసుండేదాన్ని. అలా చేయకపోవడానికి గల కారణమును మీతో ఇదివరకు చెప్పాను కూడా. నా భర్త దుర్మార్గుడే, నీతిలేనివాడే. అయినా ఆయనకు ద్రోహం చేయడం నాకు ధర్మం కాదు. ఆయన ఆగ్రహానికి గురి కావడం అంతకంటే మంచిది కాదు. మీ నుంచి నా భర్తతో నేను విరోధపడ్డం మంచిదని మీరు మాత్రం ఎలా చెబుతారు అని సారంగి చెప్పిన మాటలకి మాంచాలగాని వరలక్ష్మి కాని మళ్లీ మాట్లాడలేదు. సారంగి తిరిగి చెప్పింది. మీ విషయంలో నేనొకటి చెయ్యాలని నిశ్చయించుకున్నాను. అదేమంటే, నా భర్త వచ్చిన తర్వాత మీలాంటి సద్ధర్ములను హింసలు పెట్టడం మంచిది కాదని ఆయనకు నచ్చ చెప్తాను. వినకపోతే మా అమ్మ చేత కూడా చెప్పిస్తాను. అప్పుడైనా తప్పకుండా మిమ్మల్ని విడుదల చేస్తారు. నా యందు విశ్వాసముంచి అంతవరకు ఓపిక పట్టుండండి. అతి త్వరలోనే నేను నా భర్తను మా అమ్మను వెతికి తీసుకొస్తాను. మేము తిరిగి వచ్చేలోపుగా మీరెక్కడి నుంచి పరారీ కావడానికి మాత్రం ప్రయత్నించకండి. అది చాలా ప్రమాదం అని హెచ్చరించి వారు యథేచ్ఛగా ఉండడానికి అవసరమయ్యే ఏర్పాట్లు చేసి చెప్పవలసిన మాటలు చెప్పి సారంగి మంత్రాల మర్రి దాటడానికి ద్వారం వరకు వచ్చింది. అదే సమయంలో ఆమెకు మంత్రదండం సంగతి జ్ఞాపకం వచ్చింది. అది లేకుండా ద్వారం తెరవబడదే. ఏం చెయ్యాలి? వెలుపలికెలా వెళ్లడం? ఒక మంత్రదండాన్ని మైల పకీరు ఏనాడో పోగొట్టుకున్నాడు. అమ్మగారిచ్చిన రెండో మంత్రదండాన్ని సునక రూపంలో అతిథిగా వచ్చిన దేవసుందరి అపహరించుకుపోయింది. మంత్రదండం లేకుండా ఆ రహస్యద్వారం తెరవబడదు. తను బయటకు వెళ్లలేదు. ఆమెకు కర్తవ్యం బోధపడలేదు. తను వారు ఆ కారణం వల్లనే లోపల ప్రవేశించలేకపోయినారేమోనని ఆమె సందేహించింది. తాను వెలుపలకు పోగల గత్యంతరం ఏమిటా అని ఆమె దీర్ఘాలోచన చేస్తున్న సమయంలో ఆ మంత్రాల మరి యొక్క రహస్యద్వారం దానంతట అదే విపారుతుండాన్ని తిలకించి ఆమె విభ్రాంతురాలైంది. అరెరే, ఏంటి విడ్డూరం! ఎన్నడూ లేంది నేడీ ద్వారం మంత్రదండాన్ని ఉపయోగించకుండా దానంతట అదే తెరవబడ్డానికి ఏమిటి కారణం? ఒకవేళ నా నిస్సహాయ స్థితిని, నేను బయటకు పోవాలనుకున్న సంకల్పాన్ని తెలిసి నాకు సహాయార్థం మంత్రాల మర్రి కనికరించిందా? లేకుంటే మంత్రదండం లేకుండా పాలాక్షుడైన ఈ ద్వారంను తెరవలేడని మా అమ్మ చెప్పింది కదా అని ఆమె తనలో తాను అనుకుంటూ తెల్లబోతున్న సమయంలో ద్వారం పూర్తిగా తెరవబడింది. అక్కడ నిలిచి లోపల ప్రవేశించబోతున్న ఇద్దరు రాజకుమారులను చూసి భయకంపితురాలైంది. అందులో ఒకని చేతిలో మంత్రదండం ఉండడం గమనించి మరింత ఆవేశపరురాలైంది. ఏయ్, అక్కడే ఆగండి! మా మంత్రదండం మీకెలా వచ్చింది అని తీక్షణంగా అడిగింది. ఆ సంగతులన్నీ తర్వాత చెబుతాను. ముందర మమ్మల్ని లోపల ప్రవేశించిని అన్నాడొక యువకుడు.
నువ్వు మమ్మల్ని అనుమానించవలసిన పనిలేదు, శివంగి పంపితేనే మేమొచ్చాం అని మంత్రదండాన్ని పట్టిన యువకుడనగా, చాలు చాలు, ఈ మోసగారి మాటలు నేనింక నమ్ముతానా? ఎవరి మాటలు నమ్మి లోనికి రానియద్దని మా అమ్మ నాకు చెప్పింది. ఒకసారి అయిన తర్వాత రెండోసారి కూడా భంగపడతాననుకున్నారా మూర్ఖులారా? మా మంత్రదండాన్ని అక్కడ పెట్టి మర్యాదగా అవతలకు నడవండి అని సారంగి గద్దించి పలికింది. మేమెంతో కష్టపడి సంపాదించుకున్న మంత్రదండాన్ని నీకెందుకివ్వాలి? మహా కష్టపడి సంపాదించావు. కుక్క రూపంలో వచ్చి ఆకలితో చచ్చిపోతున్నావంటే కనికరించాను, లోపలికి తీసుకెళ్లి ఆదరించాను. నన్ను మోసం చేసి పూజామందిరంలో ఉన్న మంత్రదండాన్ని అపహరించిపోయావు. అయ్యో, ఆ పని చేసింది నేను కాదు, మాయల పకీరు శిష్యురాలు దేవసుందరి. మేమీ మంత్రదండాన్ని మాయల పకీర్ నుంచి సంపాదించి చాలా కాలమైంది. అది కూడా మాకు ద్రోహం చేయడమే. ఇన్ని మాటలెందుకు? మా మంత్రదండాన్ని మాకిచ్చి మర్యాదగా ఇక్కడి నుంచి పోతారా పోరా? అది మీ దగ్గర ఉండడం వల్ల ఈ మంత్రాల మర్రి ద్వారం తెరవగలిగారు, కానీ లేకుంటే ఈ పని ఎవరి వశం? ఆ మాట నిజమే. ఈ మహత్తుగల మంత్రదండాన్ని నీకెందుకివ్వాలి? అసలు ఈ మంత్రాల మర్రిలో నువ్వెవరో ముందర చెప్పు. మేము సారంగిని కలుసుకోవాలని చాలా చాలా దూరం నుంచి చాలా కష్టాలు పడొచ్చాం. ఆ సారంగిని నేనే చెబుతున్నాను, ఆ మంత్రదండాన్ని అక్కడ పెట్టి వెళ్ళమని. శివంగి కూతురు సారంగి ఆమె అని తెలుసుకున్నప్పుడు మంజరి యువరాజులిద్దరూ విభ్రాంతులయ్యారు. అటువంటి క్రూర రాక్షసికి ఇంత అందమైన కూతురుందా? పైగా ఈమె మాయల పకీరుకు భార్య. మంజరికి ఈమెకి గోరంతైనా తేడా లేదే, ఒక్కటే పోలిక అని యువరాజు తనలో తాను విభ్రాంతుడవుతుండగా, పురుషవేషంలో ఉన్న మంజరి కూడా ఆశ్చర్యంతో రెప్పవాల్చక సారంగి వైపే చూస్తోంది. ఏయ్ మూర్ఖులు, ఏంటలా పిచ్చిగా చూస్తారు? నేను చెప్పిన మాటలు అర్థం కావడం లేదా అని సారంగి తీక్షణంగా అంటే, ఏయ్ మూర్ఖులు, ఏంటా పిచ్చిగా చూస్తారు అన్న సారంగి మాటల్ని మంజరి కూడా తిరిగి పలికింది. వేళకోళంగా ఉందా అని సారంగి వరంలో నుంచి కత్తి దూసింది. వేళకోళంగా ఉందా అని మంజరి నోటంట కూడా అవే మాటలు. ఆమె కూడా వరంలో నుంచి కత్తి దూసింది. ఆ ఇరువురు కలియబడి ఖడ్గయుద్ధం చేస్తారన్న తలంపుతో యువరాజు ఆ ఇద్దరికీ మధ్యగా నిలిచి సారంగిని ఎదుర్కొన్నాడు. ఆడదానితో యుద్ధం చేయడం నాలాంటి వీరుడికి ధర్మం కాకపోయినప్పటికీ ఇప్పుడు ఆ కార్యం అవసరమైంది. ఆ గుహలోపల నా ఆత్మీయులు చెరపట్టబడున్నారు. మాయల పకీరు వచ్చేలోపుగా నిన్ను వధించైనా నేను లోపల ప్రవేశించవలసింది అంటూ యువరాజు కత్తినెత్తగా, వీల్లేదు అంటూ సారంగి తన కత్తిని యువరాజు కత్తితో కలిపింది. ఆ వెంటనే వీల్లేదు అంటూ మంజరి కూడా తన కత్తినెత్తి యువరాజును ఎదుర్కొంది. ఆ విపరీత కార్యం చూసి మంజరికి మతిపోయిందేమోనని యువరాజు భయపడ్డాడు. తన మంజరి తన ప్రియురాలు శత్రువుతో ఏకమై తనకెదురు తిరుగుతుందేమో అని తెల్లబోయాడు. మంజరి, ఏం చేస్తున్నావు? నేను నాతోనే యుద్ధం చేస్తావు అన్న యువరాజు మాటలు మంజరి చెవిలో పడలేదేమో. ఆమె బదులు చెప్పకుండా సారంగి తన కత్తిని ఎట్లు విసిరితే అటు, ఆమె అడుగు ఎటు వేస్తే అటు, తానును యువరాజుతో యుద్ధం చేస్తుంటే అతనేగాక సారంగి కూడా విభ్రాంతురాలైంది. శత్రువై వచ్చినవాడు మిత్రుడే తనతో కలిసిపోయాడేమా అని ఆమె తెల్లబోతుంటే, ఆ రాక్షసి కూతురు, ఆ మాయల పకీరు భార్య ఏదో మంత్రం వేసి తన ప్రియురాల్ని, తన ప్రాణతుల్యురాలిని అలా మార్చేసుంటుందని, మనసు మార్చి తనలో కలుపుకునుంటుందని నిశ్చయం చేసుకున్నాడు యువరాజు. ఆ సమయంలో మంజరిపై ఉండే మమకారం వల్ల పోరాటం మానేస్తే పౌరుషహీనుడవుతాడు కాబట్టి ఆ పని చెయ్యకుండా అతి లాఘవంతో యుద్ధమే చేస్తున్నాడు. సారంగితో ఏకమై తనతో పోరాడుతున్న మంజరి దెబ్బలను ఒకవైపున కాసుకుంటూ తన దెబ్బలు ఆమెకు తగలకుండా సారంగిని మాత్రమే దెబ్బతీయాలని యువరాజు అతి చాకచక్యంగా పోరాడవలసొచ్చింది. యుద్ధ విద్యలో ఇద్దరూ ఆరితేరినవారు, ధైర్య సాహసాలలో చెరిసమానంగా తొలతూగుతున్నవారు. ఇద్దరు స్త్రీలైన 100 మంది యుద్ధవీరుల్లా తనతో పోరుతుంటే యువరాజు తొట్రుపడుతున్నాడు. మంత్రబద్ధురాలే తన ప్రియురాలే తనకెదురు తిరిగి శత్రువుతో ఏకమైనందుకు విచారించడమా, వీరవనితలుగా ఉన్న వారిని జయించలేక వెనక్కు మల్లడమా? యువరాజుటు నిర్ణయించుకోలేక నిరాశుడై, ఛీ, ఇంత దూరం వచ్చి ఆడదానికి లొంగి అపజయంతో తిరిగిపోవడమా? ఈ పిరికి పని వల్ల నాకు నా వంశానికి ఎంత అపకీర్తి! అలాగునని ఆడవాళ్ల చేతిలో చావడం మాత్రం ఏమంత ఘనకార్యం? ఏది ఏమైనా నా ప్రయత్నం మాత్రం నేను చేయవలసిందే అని తనలో నిశ్చయించుకున్న యువరాజు రెట్టించిన క్రోధంతో ఎదుటివారు స్త్రీలని మరిచిపోయి తన ప్రియురాలతోనే తాను యుద్ధం చేస్తున్నాడని గుర్తించక భయంకర మూర్తి అయి విజృంభించాడు. సారంగితో చేరి సమానంగా మంజరి అతనితో ధైర్యంగా పోరాడుతున్న సమయంలో మంజరి కొట్టిన ఒక్క దెబ్బ వల్ల యువరాజు చేతిలోని ఖడ్గం జారి కింద పడింది. అందుకు సారంగి పకాల నవ్వింది. యువరాజును హతమార్చడానికి ఆమె మారు దెబ్బ తీయబోవునంతలో యువరాజు హఠాత్తుగా కింద కొంగాడు.
సారంగి దెబ్బకు ఫలితం ఒట్టిదైంది. ఆ వంగిన సమయంలోనే యువరాజు నేలబడిన కత్తిని ఇట్లే అందుకొని వెనువెంటనే సారంగిపైకి విసిరాడు. ఆ దెబ్బని ఆమె తప్పించుకోలేకపోయింది. ముంజేతికి తగిలిన కత్తిపోటు వల్ల హా అని కత్తిని వదిలి నేల కూలడము, అదే సమయంలో మంజరి కూడా హా అని సారంగిలాగునే కింద పడిపోవడము జరిగింది. తను సారంగిని కొడితే మంజరికలా ఎందుకైంది? యువరాజుకేమీ అర్థం కాలేదు. తన దెబ్బ వల్ల సారంగి ముంజేతిపై ఎక్కడ ఎంత గాయం తగిలిందో మంజరి ముంజేతికి కూడా సరిగ్గా అదే గాయం, అంతే దెబ్బ, అదే విధంగా రక్తం కారణం. యువరాజుకు మతి పోయినట్లయింది. ఆ మహామాయ ఏమిటో అతనికి అర్థం కాలేదు. శత్రువును కొడితే అదే దెబ్బ ఆప్తురాలు కూడా తగలడమా? ఇద్దరూ ఒకే కాలంలో ఒకే విధంగా కిందపడి మూర్చిల్లడమా? శివంగి మాయల పకీరు కోసం తిరిగి తిరిగి విసుగెత్తిపోయింది. తను చేసిన తప్పులను శివంగి క్షమించదన్న భయంతో మాయల పకీరు నిజ నివాసాన్ని చేరకుండా శివంగి తన కోసమే తిరుగుతోందని తెలుసుకుని దూరంగా ఉండగానే ఆమెను పసిగట్టి ఎప్పటికప్పుడు తప్పించుకుని పారిపోతున్నాడు. శిష్యురాలు దేవసుందరి ఏమైందో కూడా తెలుసుకునే అవకాశం అతనికి లేకుండా పోయింది. మాయల పకీరు ఒకనాడు అడవిలో ఆహారం కోసం ఫలాన్వేషణ చేస్తూ ఉండగా ఒకే ఒక్క ఫలమును కలిగిన మామిడి చెట్టు కనిపించింది. ఆ ఫలం యొక్క పరిమళం 2 ఆమడల దూరానికి అందుతుండడం వల్లనే మాయల పకీరికి అక్కడ అటువంటి ఫలవృక్షం ఉందని తెలిసింది. అతను క్రమంగా ఆ చెట్టు దగ్గరికి పోయి చూశాడు. సుమారు ఒక గుమ్మడి పండంతటి ఉరణను కలిగి పసిడి బంగారు రంగులో ఉండి ఘుంఘుమలాడుతుండే ఆ ఫలం మాయల పకీరును ఆనందాశ్చర్యాల్లో ఉంచింది. అంతకుముందు శివంగి చెప్పిన చెట్టు అదే అయి ఉంటుందని అతను అర్థం చేసుకున్నాడు. మానవుడు తాకని మామిడి చెట్టు అదే అయితే తనకిక జరామరణాలు ఉండవని, ముల్లోకాలను జయించొచ్చునని అతను ఆశపడి ఆ పండు కోసం చెట్టును ఎక్కబోతుండగా అంతవరకు ఆ చెట్టు కొమ్మల చాటున దాగున్న ఒక భీకరమైన గండబేరుండము ముందు కొమ్మ మీదకొచ్చి నిలిచి, ఓరి మూర్ఖుడా, ఆగు, వేగిరపడి భంగపడకు అని పెద్దగా అరిచింది. పక్షిజాతిలో అంత దీర్ఘ శరీరం గల దానిని మాయల పకీర అంతకు ముందెప్పుడూ చూసి ఉండలేదు. ఉపరి అది మానవ భాషలో మాట్లాడడం మరొక వింతగా తోచింది. బలిష్టమైన ఒక చిన్న దున్నపోతు వంటి ఆకారం కలిగిన ఆ పక్షి తనను నిరోధించినందుకు ఫకీరు ఆగ్రహవేశుడై, ఓరి పక్షి, నన్నెందుకు నిరోధిస్తావు? నేను పండును కోసుకోలేననుకున్నావా, తినలేననుకున్నావా అని తీక్ష్ణంగా అడిగాడు. నీలాంటి సామాన్యులకది సాధ్యమయ్యే పని కాదు, పోరా అని పక్షి నిర్లక్ష్యంగా పలికింది. దాంతో ఫకీరు మరింత ఉగ్రుడయ్యాడు. నేనెవరో తెలియక మాట్లాడుతున్నావు. నేను శివంగికి గారాల అల్లుణ్ణి. ఆ రాక్షసి తను నేర్చిన మంత్రతంత్ర విద్యలన్నీ నాకు నేర్పింది. ఇప్పుడు ఆమె సైతం నేనంటే గజగజా ఉణికిపోతుంది. నేనామెను ముప్పు తిప్పలు పెడుతుంటే పక్షిగడివి నువ్వు ఒక లెక్క అనుకున్నావా? నేను ఈ చెట్టు ఫలాన్ని కోసి తిని తీరతాను. నీ వల్ల ఏమవుతుందో చూస్తాను. చేతనైతే అలాగే చేద్దుగాని అసలు ఇదేమి వృక్షమో, దీనికి ఒకటిగా ఉన్న ఈ ఫలమేమిటో నీకు తెలుసునా? నువ్వు చెప్పరాదా, వింటాను. ఇది నరుడు తాకని మామిడి చెట్టు. దీని ఫలాన్ని భుజించినవాడు జరామరణము లేక ముల్లోకాలను జేంపగలవాడవుతాడు. అందుకే నేను ఈ ఫలమును ఆశిస్తున్నాను. కాని అది నీలాంటి చెమట వల్ల కాని పని. వృధా శ్రమపడక మర్యాదగా మరలిపో. నేను పోను, ఈ ఫలాన్ని కోసి తీరతాను. కొయ్యలేవు సరికదా, ఈ చెట్టును తాకనైనా లేవు. వెళ్ళు. నువ్వెవరు? ఈ చెట్టుతో నీకేంటి సంబంధం? అదంతా నీకు అనవసరం. పాపాత్ములైన నరులు ఈ చెట్టును తాకకుండా నేను 1000 సంవత్సరాల నుంచి సంరక్షిస్తున్నానని తెలుసుకొని ఇప్పటికైనా నీ దారిని నువ్వు పో. నేను పోయేవాణ్ణి కాను. చిరకాలం నుంచి నేను ఈ ఫలం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. నీలాంటి వాళ్ళు, నీకంటే ఘనులైన వారు వేలాది మంది ప్రయత్నించి అపజయంతో తిరిగిపోయారన్న సంగతిని తెలుసుకునుంటే నువ్విటువంటి సాహసానికి పూనుకోవు. నీ కోతలో లెక్క చేసేదెవరు? నాగ్రహానికి బలికాకముందే నువ్వు చెట్టుపై నుంచి తప్పుకోవడం చాలా మంచిది. మంచి చెబితే వినని మూర్ఖుడివి. సరే, నీ ప్రారంధం ఎలా ఉందో ప్రయత్నించి చూడు. ఆ మాట నువ్వు చెప్పనవసరం లేదు అంటూ మాయల పకీరా చెట్టు మొదట్లో నిలిచి దానిని ఎక్కడానికి తాకబోయే సమయంలో అదేమాశ్చర్యమో 1కి 10, 10కి 100, 100కు 1000గా ఒకే మాదిరి గండబేరుండములు ఆకుకొకటిగా అవతరించి మాయల పకీరు మీద కురికాయి. ఆ బీభత్సాన్ని భరించలేక మాయల పకీరు అక్కడే ఆ చెట్టు మొదట్లోనే అడుగు కదపకుండా కిందపడి మూర్చిల్లాడు. అతను ఆ విధంగా ఆ మూర్ఛలో ఎంతసేపు ఒళ్ళు తెలియకుండా పడున్నాడో తెలీదు. కళ్ళు విప్పి చూసుకునేటప్పటికీ ఒంటి నిండా గాయాలు, రక్తము. ఆ చెట్టుపై అప్పటికప్పుడు ఉద్భవించిన తనకటువంటి దుస్థితిని కలిగించిన గండబేరుండాల కోసం చెట్టుపైకి చూశాడు. మొట్టమొదట కనిపించిన ఒక్క పక్షి తప్ప ఇతర పక్షులేవీ లేకపోవడమును తిలకించి విభ్రాంతుడయ్యాడు.
చెట్టుపైనున్న ఆ ఒక్క పక్షి ఫకీరును చూసి పకాలన నవ్వింది. గాయాల శరీర బాధకు తోడు అవమానం తోడు కాగా అతడు తలదించుకున్నాడు. మూర్ఖుడా, ఇప్పటికైనా అర్థమైందా? ఆదిలో నేను హితవు చెబితే విన్నావు కాదు అని గండబేరుండం చెప్పగా విని, నా తలరాత ఇలా ఉండగా నువ్వేం చేయగలవు? ఎంత కష్టపడ్డా నా కోరిక నెరవేరదు. ఇప్పటికైనా ఈ ప్రయత్నాన్ని వదులుకుని వెళ్ళిపో. పక్షిరాజా, నువ్వు నన్ను కనికరించలేవా? అప్పటికప్పుడు నా ఒక్కడిని వంచన చేయడానికి అన్ని పక్షులు ఉద్భవించాయెందుకు? ఉద్భవించినవి మళ్లీ మాయం కావడానికి కారణమేమిటి? ఈ మహావృక్షం యొక్క పుట్టు పూర్వోత్తరాలేమిటి? దయించి అంతవరకైనా నాకు చెప్పరాదా? చెప్పినందువల్ల నీకే ప్రయోజనమూ ఉండదు. అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను విను. ఇది మానవుడు తాకని మామిడి చెట్టని తెలుసును కదా. ఈ ఫలమును భుజించిన వారికి ఎటువంటి ఫలితముంటుందో విన్నావు కదా. ఈ చెట్టు ఫలమును నరులు తాకకుండా ఉండగలందుకుగాను నేను, నాతో పాటు నువ్వింతకు ముందు చూసిన వేలాది పక్షులు నియోగించబడ్డాం. మేమిక్కడ కావలి ఉన్నంతకాలం ఏ నరుడు ఈ చెట్టును తాకలేడు. మిమ్మల్ని చెట్టుకు కాపుంచిన వారెవరు? వారికి అవసరం ఎందుకు కలిగింది? ఆ విషయాలన్నీ చెప్పడానికి నాకు అనుమతి లేదు. కాని నీకంతగా తెలుసుకోవాలనుంటే ఒక పని చెయ్యి. ఇక్కడికి 20 యోజనాల దూరంలో మందారముఖి అనే ఒక పవిత్ర నదీ ప్రవాహం ఉంది. ఆ ఒడ్డునే మంజులాదేవి అనే ఒక యోగిని ఆశ్రమం ఉంటుంది. చేతనైతే నువ్వు ఆ దేవిని పలకరించు. ఆవిడ వల్ల నీకీ చెట్టు యొక్క రహస్య వివరాలన్నీ తెలియగలవు అని ఆ గండబేరుండం చెప్పగానే మాయల పకీరా పక్షికి కృతజ్ఞతైనా తెలపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి బయలుదేరిన మాయల పకీరు అరణ్య ప్రాంతంలో అక్కడక్కడా దొరికిన మూలికలను, ఆకు పసరులను ఉపయోగించి గాయాల వల్ల బాధ లేకుండా చేసుకున్నాడు. మానవులు తాకని ఆ మామిడి చెట్టు యొక్క నిగూఢ రహస్యాలు తెలుసుకోవాలన్న పట్టుదలతో మార్తాండారణ్యంలో ఉండే మందారముఖిని వెతుక్కుంటూ బయలుదేరాడు. గండబేరుండ పక్షి చెప్పిన గుర్తులను అనుసరించి చాలా దూరం ప్రయాణం చేశాడు. అక్కడ ఉండే యోగిని దర్శించాలని, ఆమె వల్లనే తనక అమూల్య ఫలం లభ్యమయ్యే ఉపాయం తెలియగలదని నమ్మి అత్యుత్సాహంగా ముందుకు సాగుతున్నాడు. ఆ పండు యొక్క మహత్యమును అంతకుముందు శివంగి వల్ల వినడమే కాకుండా గండబేరుండం కూడా అదే విధంగా చెప్పడం వల్ల మాయల పకీరు ఆ ఫలం తను తప్పక దక్కించుకోవాలని, దానిని భుజించి జరామరణాలు లేనివాడే శాశ్వత ఆనందాలు పొందాలని ఊళ్ళూరుతూ వెనకచూపు లేకుండా ముందుకు సాగిపోతుండగా ఆ అరణ్య ప్రాంతంలో ఒక మదపుటేనుగు యొక్క ఘీంకారాన్ని విని త్రుళ్ళిపడ్డాడు. వెనుతిరిగి చూశాడు. ఆ ఏనుగు తననే తొరుముకుని వస్తుండడం తెలుసుకుని దాని బారి నుంచి తప్పించుకోవడానికి పరుగులెత్తాడు. కంటకావృతమై సక్రమమైన బాటల్లేక నానావిధ వృక్షజాతులతోనూ పొదలతోనూ నిండి ఉన్న ఆ అడవిలో అతనికి ఏనుగు నుంచి తప్పించుకుని పారిపోగల మార్గం కూడా కనిపించలేదు. ఏనుగు మాత్రం అన్నింటినీ దాటి తనను సమీపిస్తున్నందుకు భయపడ్డాడు. ఆ మృగం తనను వెంటాడడానికి కారణమేమిటో తెలుసుకోలేక, పారిపోవడానికి దారిలేక తెగమకలు పడుతున్న అతనికి ఆ జంతువు నుంచి తప్పించుకోవడానికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే చేరువులో ఉన్న ఒక బలమైన తాటి చెట్టుపై ఎగబాకి దాని కొసలో సురక్షితంగా కూర్చున్నాడు. ఏనుగు తననేమీ చేయలేదని ధైర్యంగా ఉన్నాడు. అది వెళ్ళిపోయిన తర్వాత తను చెట్టు దిగి యథాప్రకారం ప్రయాణాన్ని సాగించవచ్చునని ఆశపడ్డాడు. కాని ఆ ఏనుగు తన దారిన తను పోకుండా మాయల పకీరున్న చెట్టు దగ్గరకొచ్చి ఆగింది. పైకి చూసింది. భ్రష్టుడా, చెట్టు దిగు అని ఆ ఏనుగు మానవ భాషలో పలికేటప్పటికీ మాయల పకీరు విభ్రాంతుడయ్యాడు. శత్రువులెవరో తన మీద పగ సాధించడానికి అటువంటి మృగరూపంలో తరుముకొచ్చారని అర్థం చేసుకున్నాడు. ఇంకా దిగమేం అని ఏనుగు తిరిగి గంభీరంగా అంది. ఎందుకు దిగాలి? నువ్వు నా శత్రుకోటికి చెందిందానివని నాకు అర్థమైన తర్వాత కూడా నీకు అందుతాననుకున్నావా? అందక నన్ను తప్పించుకుపోగలవా? ఇంత ఎత్తుగా ఉన్న ఈ చెట్టు మీద ఉన్నంతసేపు నువ్వు నన్నేమీ చేయలేవు. మూర్ఖుడా, చెట్టు సైతం పెకిలించి నిన్ను నా తొండంతో నేలకేసి కొడతాను, తల బద్దలు కొడతాను. ఆ మాట విని మాయల పకీరు కంగారు పడ్డాడు. నేనంటే నీకెందుకెంత ఆగ్రహం? నేను నీకు చేసిన అపచారమేమిటి? నువ్వెవరు? అదంతా చెబుతాను. నువ్వు ముందర చెట్టు దిగు. నేను దిగను. దిగవా? దిగను అని మాయల పకీరు బింకంగా చెప్పినందువల్ల ఏనుగు మరింత ఆగ్రహవేశురాలై చెట్టు మొదలను తన తొండంతో చుట్టి ఒక్కలాగు లాగేటప్పటికీ వృక్షం పెళపెళమంటూ విరిగి కింద పడింది. మాయల పకీరు వెంటనే పరిగెత్తాలని చూశాడు. కాని ఏనుగు అతనిని సైతం తన తొండంతో బలంగా పట్టి, ఇప్పుడు కూడా నన్ను తప్పించుకుని పారిపోవాలని చూస్తున్నావా? నిష్కారణంగా చచ్చిపోవాలనుందా? అన్న ఏనుగు మాటలు విని మాయల పకీరు ప్రతీకారం చేసి బంధనంలో నుంచి తప్పించుకుపోవాలని తాను నేర్చిన స్తంభీకృత మంత్రమును పఠించాడు. కాని ఆ మంత్రం ఏనుగు విషయంలో పనిచేయకపోవడం చూసి విస్తుపోయాడు. తుచ్చుడా, నీ మంత్రతంత్రాలు నా దగ్గర కాదు.
అని ఏనుగు మళ్లీ అండం చేత ఇక ప్రతిఘటించి లాభం లేదనుకున్నాడు. ఆ ఏనుగు సామాన్యమైంది కాదని, దానిని జయించి తప్పించుకుపోవడం సాధ్యం కాని పని అని అర్థం చేసుకుని క్షమించి వదిలిపెట్టు అన్నాడు. నేనెవరో ఇప్పుడైనా తెలిసిందా? తెలిగిపోవడం వల్లనే ఎదిరించాలని చూశాను. నాకంటే బలవంతుడు అని తెలిసింది. నీకంటేనే కాదు, నీ అబ్బకంటే కూడా. పశువులు కాసుకునే బికారం తీసుకొచ్చి బ్రహ్మాండుడిగా చేసినందుకు, మంత్రతంత్ర విద్యలన్నీ చెప్పి ప్రజ్ఞావంతుణ్ణి చేసినందుకు, బంగారు బొమ్మలాంటి కన్యనిచ్చి పెళ్లి చేసినందుకు కృతజ్ఞుడా? కట్టుకున్న కన్యనిచ్చిన అత్తకు కూడా ద్రోహం చేస్తావా? నువ్వు శివంగి. అవును, నేనే శివంగిని. ఆ నువ్వెంత దుర్మార్గుడివైనా, ఎన్ని తొంటరి పనులు చేసినా సారంగి ఉత్తమవాళ్ళు కాబట్టి నీకోసమే అలమటిస్తోంది, నిన్నే నమ్ముకుంది. దానికి నీ మీద అంత అభిమానం లేకపోతే నువ్వు ఏనాడో నా చేతుల్లో హతమయ్యేవాడివి. నేనేం చేశాను? ఏం చేశావా? ఇప్పుడు కూడా మోసం చెయ్యాలనా? నీ శిశురాల్ని కుక్కరూపంలో అతిథిగా పంపించి సారంగి దగ్గరున్న మంత్రదండాన్ని అపహరించలేదు? మొదటి మంత్రదండాన్ని కూడా పోగొట్టింది నువ్వు కాదు? అప్సరస లాంటి భార్య ఉండగా పరకాంతల్ని పట్టి తెచ్చి బంధించలేదు? ఇంతేగాక ఇంతకాలం ఇల్లు పట్టకుండా పరారీ అయ్యి నాకు పని పెడతావా? కిక్కురు మనకుండా ఇప్పటికే ఇంటికొస్తావా? వస్తాగాని నాకిప్పుడొక కోరిక బలంగా ఉంది. నీకు కోరికలకి ఏమిటి లోటు? ఏంటది? మానవులు తాకని మామిడి చెట్టు కనుక్కున్నాను, దాని సంగతి నువ్వేగా చెప్పావు. అదే పొరపాటైంది. ఆ చెట్టును నేను చూశాను, ఆ పండును దక్కించుకునే విధానం కూడా తెలుసుకున్నాను. నువ్వా? అసంభవం. అటువంటి పేరాసలు మాని ఇంటికి నడు. సారంగి నీ కోసం కాచుకునుంది. పేరాస కాదు, సాధిస్తాను. మూర్ఖుడా, ఆ పని నీ వల్ల కాదని చెబుతున్నాను, అర్థం కావడం లేదా? అవుతుందని నేను చెబుతున్నాను, నీకు అర్థం కావడం లేదా? ఇప్పుడదే కార్యం మీద నేను పోతున్నాను. మార్తాండారణ్యంలోని మందారముఖి దగ్గరుండే యోగిని కలుసుకుంటాను. ఆమె వల్ల ఆ మామిడి పండు సంగతి తెలుసుకుంటాను. నీకు చేటుకాలమే వచ్చింది. ఆ యోగిని చూడ్డానికైనా నీకు అర్హత లేదు. 1 నెల రోజులు నాకు గడువిచ్చి చూడు, నేను తప్పక ఆ పని సాధించుకొస్తాను. అయితే ఇప్పుడు ఇంటికి రావా? నన్ను చంపినా సరే నా ప్రయత్నం పూర్తయ్యే వరకు రాను. శివంగి ఆలోచించింది. అతన్ని చంపడం ఆమె ఉద్దేశం కాదు. కూతురు సారంగి కోసమన్నా ఆ పని చేయకూడదు. మూర్ఖుడు పట్టిన పట్టు వదలకుండా ఉన్నాడు. అంతేగాక వాడికొకసారి తగిన శాస్తి కావాలి అన్న తలంపుతో శివంగి ఇలా అంది. సరే, నీ కర్మకి నేను కర్తని కాలేను, పో అని వదిలేసింది. మాయల పకీరు బ్రతుకు జీవుడా అనుకుని మరుక్షణంలో అక్కడ్నుంచి మాయమయ్యాడు. నిరాసురాలైన శివంగి చేసేది లేక మంత్రాల మర్రికి తిరిగొచ్చేటప్పటికీ ఆ ద్వారం దగ్గర ఒంటిమీద స్పృహ లేకుండా పడున్న సారంగి, ఆ చెరువులో అదే స్థితిలో పడున్న మంజరికి చెరువులో ఉండి దుఃఖోద్రేకమును అణుచుకుంటూ ఆమెకు సేవలు చేస్తున్న యువరాజు కనిపించగానే శివంగి విభ్రాంతురాలైంది. మున్ముందు కూతురు స్థితి చూసి బేజారై దగ్గరకు పరిగెత్తింది. అయ్యో నా బిడ్డ, నీకీ గతిని కలిగించిన దుర్మార్గులెవరే అని విలపిస్తూ యువరాజును చూసి, నువ్వేనా ఈ దారుణం చేసినవాడివి? పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీ ఆత్మీయుల్ని విడిపించుకోవడానికి నిన్ను పంపితే ఇదేనా పని అని నిష్ఠూరంగా అడిగింది. నేరం నీ కూతురుదే కాని నాది ఎంతమాత్రం కాదు. నువ్వు చెప్పినట్లే మేమీ మంత్రాల మర్రి ద్వారం మంత్రదండం సహాయంతో తెరిచి లోపల ప్రవేశించనై ఉండగా ద్వారం దగ్గరే నీ కూతురు మాకెదురై నిరోధించింది. నేనే మిమ్మల్ని పంపించానని చెప్పలేదా? ఆమె నమ్మలేదు, మోసమంది. అవును, అంతకు ముందొకసారి భంగపడ్డం వల్ల అలానుంటుంది. అంతేకాదు, మాతో యుద్ధానికి తలపడింది. ఈ సుందరెవరు? ముందు పురుష వేషంలో ఉండగా నువ్వేమేం చూసావు. ఈమె నా ప్రియురాలు మంజరి. దుర్మార్గుల నుంచి అపాయాలు తప్పించుకోవడానికి ఈమెకి పురుషవేషం ధరించింది. ఈమె కూడా ఇలా ఎందుకు పడిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు. మొదట మామూలుగానే ఉంది. నేను నీ కూతురుతో యుద్ధం చేస్తుండగా ఈమెకు మతిపోయిందో లేక నీ కూతురు మంత్రించి వశం చేసుకుందో. సారంగి ఏ మాట అంటే తను తిరిగి అదే మాట. ఆమె ఎటు కదిలితే అటు, ఏం చేస్తే అది తను చేస్తూ ఆమెతో చేరి నాపై యుద్ధం చేసింది. నా ప్రేయసి నాకే శత్రువు కావడం నాకు ఆశ్చర్యకారణమైన పోరాటం నిలపకుండా ఇద్దరూ ఒకటై వచ్చిన వీరవంతుల్ని ఎదుర్కోవలసిన వాణ్ణయ్యాను. ఆ పోరాటంలో కొట్టిన కత్తి దెబ్బ ఒకటి సారంగి ముంజేతికి తగిలింది. అదే దెబ్బ ఏకకాలంలో మంజరి ముంజేతికి కూడా నేను కొట్టకుండానే తగలడము, సారంగితో పాటు మంజరి కూడా మూర్ఛాగతురాలు కావడమూ జరిగింది అని యువరాజు జరిగినట్టు శివంగికి వివరంగా చెప్పాడు. ఆ రాక్షసి కూడా ఆశ్చర్యపోయి మంజరికి దగ్గరగా పోయి పరిశీలించి ఆమె రూపమును, అధరముపై ఉండే పుట్టుమచ్చను గుర్తించి, సారంగికి ఈ మంజరికి ఏ ఒక్క విషయంలోనూ తేడా లేదు, పోలికలు రెండూ ఒకటే, పుట్టుకు కూడా ఒకటి, ఇద్దరూ ఒకే తల్లికి పుట్టిన కవలబిడ్డలు, నాకిప్పుడంతా అర్థమైంది అని శివంగి అప్పటికి 20 ఏళ్ల నాడు తనకు అడవిలో 2 బిడ్డలు దొరకడము,
సర్వ విషయాలు యువరాజుకు చెప్పి ఆ ఇద్దరు కన్యలు మదనసేన మహారాజుకు చిన్న భార్య వల్ల కలిగిన కవలలని, విధివశాత్తు ఒకరు దేవసుందరి దగ్గర మరి ఒకరు తన దగ్గర పెరిగి పెద్దవారయ్యారని చెప్పింది. ఇద్దరూ ఒకే తల్లికి పుట్టిన కవలలు కావడం వల్ల ఒకరే పని చేస్తే రెండో వారు అదే పని చేయడం, ఒకరు ఏ మాట చెబితే వేరొకరు కూడా అదే మాట చెప్పడము, ఒకరికి తగిలిన దెబ్బ ఒకరికి కలిగిన బాధ రెండో వారికి కూడా ఏకకాలంలో సంభవించడం జరిగిందని ఆ రాక్షసి చెప్పిందంతా విని యువరాజు నిర్వీణ్యుడయ్యాడు. అయితే ఇప్పుడు వీరి గతి ఏమిటి? వీళ్ళని యథాస్థితికి తేగల మార్గం లేదా అని రాజకుమారుడు ఆదురుద్దాగా అడిగినప్పుడు రాక్షసి కొంచెంసేపు మౌనం వహించి, యువరాజా, నీతో ఉన్నవాడు నిజంగా పురుషుడే అనుకుని గాని స్త్రీ అని సారంగికి తోబుట్టువని విశేషించి నీకు ప్రియురాలని తలచలేదు. అందు గురించి ఏమిటి? మీకొక ప్రియురాలుందని ఇప్పుడు తెలిసింది. ఆశాభంగం. ఎవరికి? నాకే. నాకు ప్రియురాలుంటే నీకెందుకు ఆశాభంగం? మొదటిసారి నిన్న అడవిలో చూసినప్పుడే నా మనసు నీపై తగులుకొంది. కార్యార్థినై తొందరగా వెళుతుండడం వల్ల అప్పుడు నా మనసు తెలపడానికి అవకాశం లేకపోయింది. నిన్నిక్కడికి పంపడానికి నీపై అనురాగమే కారణం అని శివంగి చెప్పిన మాటలు వినగానే రాజకుమారుడు అపరిమితమైన ఆగ్రహంతో, ఓసి పాపి రాక్షసి, నీకు నా సాంగత్యం కావలసొచ్చిందా? నువ్వు మంచిదానివనుకున్నాను గాని ఇటువంటి పాపపు తలంపులు కలిగి ఉన్నదానివనుకోలేదు. నీ వంటి అందగాణ్ణి సుకుమారుణ్ణి కోరడం పాపమంటావా అని ఆ రాక్షసి పకాలను నవ్వింది. రాజకుమారుడు క్రోధంతో కత్తిని దూశాడు. వికృతమైన నీ రూపానికి తోడు బుద్ధులు కూడా ఇటువంటివా? నిన్నిప్పుడే నా ఖడ్గానికి ఎరగా చేస్తాను. పిచ్చివాడా, ఆ పని అంత తేలిక కాదు. నీలాంటి వీరులెందరైనా నన్ను ఎదిరించి జయించలేరు. వృధా ప్రయాసపడి చెడిపోకు. నన్ను చేపట్టావంటే ఈ భూమండలంలోని సర్వసౌఖ్యాలు నువ్వు అనుభవించగలవు. కాళీ ప్రసాదం వల్ల నేను పొందిన సమస్త నిగూఢ విద్యలు నీకు నేర్పగలను. నేను ఇంతవరకెన్నడూ ఎవరినీ కామించలేదు. నా మనసును ఆకర్షించిన నువ్వు అదృష్టవంతుడు. రా, ఈ చెరువులో నా ప్రత్యేక మందిరం ఉంది. నువ్వక్కడ నాతో స్వర్గ సౌఖ్యాలు అనుభవించగలవు. చాలు నీ ప్రతాపం, కట్టిపెట్టు. ఈ కన్యలిద్దరూ ఇక్కడ చావు బ్రతుకుల్లో పడుండగా వారిని రక్షించే ఉపాయం ఆలోచించకుండా నీకు దుష్టతలంపు కూడదు. ఈ కన్యలను రక్షించడం నా చేతిలోనే ఉంది. అదేమంత కష్టమైన పని కాదు. ముందర నా కోరిక తీర్చు. మన్మదాకార, మనోహర, నన్ను కౌగులించు అంటూ ఆ రాక్షసి కన్నుగానక మదోన్మత్తురాలై యువరాజును పట్టుకోబోయి ముందుకు రాగా, ఛీ నీచురాలా, దూరంగా తొలగు అంటూ యువరాజు కత్తినెత్తాడు. శివంగి చిరునవ్వు ముఖంతో ఇంకా దగ్గరకు రావడము, తన జడల్లో తురుముకున్న ఒక పువ్వును తీసి యువరాజుపై విసరడము అంతవరకు మాత్రమే యువరాజుకు తెలుసు. ఆ తర్వాత అదేదో మత్తు మైకము వచ్చి అతని కళ్ళు మూశాయి. చేతిలోంచి ఖడ్గం జారి కింద పడిపోయింది. తర్వాత అతని ప్రపంచంలోనే లేకుండా పోయాడు. అదంతా రాక్షసి మాయ అని అతనికెలా తెలుస్తుంది? అది ఒక శృంగారమైన మందిరం. విలువగల వస్తు సముదాయంతో, వింతలైన అలంకరణలతో అతి రమ్యంగా ఉంది. ఒక మృదువైన పానుపు మీద పవళించున్న యువరాజు కళ్ళు విప్పి చూసేటప్పటికీ అతని చేరువలో ఒక జగన్మోహన అవతారముండి ఉపచర్యలు చేస్తున్నట్లు కనిపించింది. కళ్ళు నులుముకుని అతనామెను ఒకసారి నిదానించి చూశాడు. మంజరి, నువ్వే కదా అన్నాడు ఆశ్చర్యాలతో యువరాజు. క్షమించాలి, నేను మంజరిని కాను అందామె. ఎంత గాఢమైన మైకంలో నుంచి మేలుకొన్నా నా మంజరిని నేను గుర్తించలేననుకున్నావా? నాతో పరిహాసమాడుతున్నావా మంజరి? నిజంగా నువ్వు పొరబడుతున్నావు. నేను సారంగిని, మాయల పకీరు భార్యని. తన కళ్ళు తననే మోసం చేస్తున్నందుకు అతను విభ్రాంతుడయ్యాడు. ఆమె నిజంగా మంజరయ్యుంటే అటువంటి మాట అనదు. ఏమో, ఆమె మంత్రబద్ధురాలైందిగా, అందుకని అలా అంటుందేమో అని అతను తిరిగి విభ్రాంతుడయ్యాడు. నేనిప్పుడు నిజంగా భ్రాంతిలోనే ఉన్నాను. నువ్వు సారంగివో మంజరివో తెలియడం లేదు. ఇప్పుడెక్కడున్నాను? ఈ శృంగారమైన ఈ మందిరం ఎవరిది? ఇది మా అమ్మ శివంగి సైనాగారం. ఆ రాక్షసి? భయం లేదు. ఆమె నిన్ను ప్రేమించింది కనుకనే నీకు మైకం తెప్పించి తన మందిరంలో చేర్చింది. నీతో యుద్ధం చేసి నీ వల్ల గాయపడి మూర్ఛితురాలైన నన్ను మా అమ్మే మళ్లీ మామూలు స్థితిలోకి తెచ్చింది. మా అమ్మ తలచుకుంటే ఎటువంటి అసాధ్య కార్యాలైనా చేస్తుంది. మంజరెక్కడా? ఆమె ఎలా ఉంది? మీ ఇద్దరూ కవలబిడ్డలటగా ఆ రాక్షసి చెప్పింది. అవును, ఆ మాట నిజమే. అందువల్లనే నువ్వు గాయం తగిలి పడిపోయినప్పుడు మంజరి కూడా అదే స్థితిని పొందింది. అయితే నువ్వు తేరుకున్నప్పుడు ఆమె కూడా తేరుకోలేదా? తేరుకుంది. కాని మా అమ్మ ఆ కన్యను మళ్లీ మూర్ఛాగతురాలను చేసింది. ఎందుకని? నువ్వు మంజరిని ప్రేమించావట. అవును, ఆమె కూడా నన్ను ప్రేమించింది. అందుకే మా అమ్మ అలా చేసింది. నువ్వు మా అమ్మ కోరిక తీర్చడానికి అంగీకరిస్తే గాని మంజరిని మామూలుగా చేయదట.
అయ్యో, ఇదెక్కడ న్యాయం? ఆ రాక్షసి చూపు నాపై పడిందెందుకు? రాజకుమారా, అందుకు నువ్వు విచారించవలసింది లేదు. రాక్షసులు కామరూపులని నువ్వు వినలేదా? ఆమె కోరికను తీర్చడానికి నువ్వు అంగీకరించావంటే ఆమె నీ మంజరి కంటే నాకంటే కూడా ఎక్కువ సౌందర్యవతిగా మారగలదు. ఆమెను సంతోషపెడితే సుఖపడతావు, నిరాకరించావంటే కష్టాల పాలవుతావు. ఈ విషయం చెప్పడానికి, నీకు ఉపచర్యలు చేయడానికి నేనిక్కడ ఉంచబడ్డాను. ఈ మాటలు చెప్పడానికి నీకు నూరెలా వస్తుంది సారంగి? నువ్వు ఆ రాక్షసి కడుపును పుట్టిన కూతురువు కాదు కదా. కాకపోయినప్పటికీ తన మాటకి ఎదురు చెప్పిన వారు బ్రతకలేరు. నేను చావనైనా అంగీకరిస్తాను గాని అటువంటి అవినీతి కార్యం మాత్రం చెయ్యను. అయితే దుఃఖాల పాలవుతావు. అయినా సరే అని యువరాజు దృఢ నిశ్చయంతో అంటుండగా శివంగి అక్కడికే వచ్చింది. ఏమంటున్నాడు? దారిలోకి వచ్చాడా లేదా అని సారంగిని తీక్ష్ణంగా అడిగింది. రాలేదని చెప్పడానికి ధైర్యం లేక సారంగి మౌనం వహించింది. ఏం రాజకుమారా, ఇంకా నిశ్చయానికి రాలేదా? వచ్చాను. ఒకటే నిశ్చయం. నా కోరిక తీర్చడానికే నిశ్చయించుకున్నావా? అసంభవం. నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి కార్యం జరగదు. అయితే అనుభవిస్తావు. సంసిద్ధంగా ఉన్నాను. నీ మంజరి ఏ స్థితిలో ఉందో తెలుసా? సారంగి చెప్పింది. నువ్వు నా కోరిక తీర్చలేకపోతే ఆమె శాశ్వతంగా అదే ప్రకారం మూర్ఛితురాలే ఉంటుంది. నా అల్లుడి చేత చెరబట్టబడ్డ నీ ఆత్మీయులు ఇంకా దుస్థితికి పాలవుతారు. నువ్వు భరించలేని దుఃఖాన్ని అనుభవిస్తావు. ఓసి నీచురాలా, నీ బెదిరింపులకు జంకుతాననుకున్నావా? మొదట పరిచయం నాడు మంచిగా నటించి మాకు ఉపకారం చేసేదాన్లా మంత్రాల మర్రికి పంపించి ఇప్పుడు నీ రాక్షస బుద్ధిని కనబరుస్తున్నావా? మూర్ఖుడా, నేను నీ పొందును కోరుతున్నాను గాని నీ చెరుపు కోరుకోవడం లేదు. నాలాంటి మహాశక్తి సంపన్నురాలు నిన్ను కామించడమే చాలు. అలాగునని సంతోషపడక చేతికందిన అదృష్టాన్ని కాలదన్నుతున్నావు. అందుకు ఫలితం అనుభవిస్తావు. బాగా ఆలోచించుకో. దుర్మార్గురాలా, నీ ప్రేలాపన ఇక కట్టిపెట్టు. మాయల పకీరు వంచకుడు కాని పనులు చేస్తున్నాడు అని నిందించి నువ్వు చేస్తున్న సత్కార్యం ఇదేనా? మాయల పకీరు దుర్మార్గానే వృత్తిగా పెట్టుకున్నవాడు. నాకింతవరకు ఎందరు పురుషులను చూసినా మనసు చలించలేదు. నేను ఎవరిని ఆశించలేదు. ఈనాడు నువ్వు నా కంటికి నచ్చిన అందగాడువయ్యావు. నా మనసుకెక్కిన సుకుమారుడు అయ్యావు. రా, నన్ను సంతోషపెట్టు. నీకోసం భూలోకంలో స్వర్గ నిర్మాణం చేస్తాను. ఇంద్రలోకంలోని రంభగా మారతాను అని శివంగి అతనికి దాపులోకి రాగా యువరాజు తాను నిల్చుని వరలో నుంచి కత్తి తీశాడు. అందుకు శివంగి పకాలను నవ్వి, కోరి వచ్చిన కాంతను రంజం చేయడానికి కత్తి తీస్తావెందుకు అంది. ఒక్క వ్రేటుతో నీ శిరస్సు ఖండించడానికి. పిచ్చివాడా, 1000 ఏళ్లు తపస్సులు చేసినా నువ్వు ఆ పని చేయలేవు. ఆ కాళీ మహాతల్లి అనుగ్రహం నాపై ఉన్నంతకాలం నువ్వు కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడైనా నన్ను జయించలేడు అని ఆ తర్వాత శివంగి సారంగికి ఏదో సంజ్ఞ చేయగా ఆమె ఆ తావును వదిలిపోయింది. ఒంటరిపాటున అతన్ని ఏం చేయడానికి ఆమె సంకల్పించిందో. యువరాజు అవినీతికి పాల్పడినందుకు ఎటువంటి ఘోర విపత్తొచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగానే ఉన్నాడు. ఆ రాక్షసి కాళీదేవి వల్ల ఏవో కొన్ని శక్తులు పొంది ఉందని తెలిసి ఉండి జంకక ధైర్యంగా నిలిచాడు. ఇప్పటికైనా నీ పాపపు తలంపులు వీడి ఇక్కడ్నుంచి వెళ్ళు, లేదా స్త్రీహత్య పాతకానికి నన్ను గురిచేసిందని అవుతావు అని యువరాజన్న మాటలకి ఆ రాక్షసి నవ్వడమే కాని ఆగ్రహవేశురాలు కావడం లేదు. సారంగిని పంపి తను యువరాజుని ఎలాగో వశం చేసుకోవాలని ఆమె ఊహ. అక్కడ తలవని తలంపుగా కలుసుకున్న మార్తాండ మహారాజు తను దిగంబరైన కారణాన్ని గురించి చెబుతుండగా మదనసేన మహారాజు శ్రద్ధాసక్తుడై వింటున్నాడు. మహారాజా, మందార నది తీరానున్న యోగిని విషయం విన్నావు కదా. ఆమె యొక్క అద్భుత సౌందర్యాన్ని చూసి నేను పిచ్చివాణ్ణయ్యాను. అటువంటి అందగతిని అనుభవించకపోతే నేను బ్రతికి నిరర్ధకమనుకున్నాను. మంచి వల్ల ఆమెను వశం చేసుకోవడమా, లేక నా బలాలను ఉపయోగించి ఆమెను బంధించి తేవడమా అన్న ఆలోచన తేలక నిల్చున్న పళంగా రావలసిందని ప్రధానికి వార్త పంపిన మీదట ఏం జరుగురు కార్యమో అని అతడు నేను తలచిన దానికంటే ముందుగానే వచ్చి వినయ విధేయతలతో నాకు నమస్కరించి నిల్చున్నాడు. కాని నేనెన్నడూ అటువంటి తలంపులు కలిగిన వాణ్ణి కాను. వ్యభిచార వృత్తిని యావగించుకుని నా రాజ్యంలో ఆ అవినీతి కార్యాలు జరగకుండా కట్టడి చేసి పేరు పొందిన వాణ్ణి. ఇప్పుడు నేనే ఒక పరస్త్రీ సాంగత్యాన్ని కోరి మంత్రిని సలహా అడిగితే అతను ఏమనుకుంటాడు? ఏమనుకున్నా నా కోరిక నెరవేరకపోతే నేను బ్రతకలేను. కాని చెప్పడానికి వెంటనే నోరు రాలేదు. నా స్థితి గమనించిన ప్రధాని తెల్లబోయి, ప్రభు, ఏదో జరుగురు కార్యమని నిల్చున్న పళంగా రావలసిందని వార్తను పంపారు. ఆ కారణం వల్ల కాల్యములైనా తీర్చుకోకుండా వచ్చాను. ప్రభువుల ఆజ్ఞ అని ప్రధాని అడిగిన తర్వాత నేను మళ్ళీ ఆలోచించాను. నా మనోవాంఛితాన్ని గురించి అతనికి చెప్పడమా మానడమా అని. తమరు ఎందుకో ఖిన్నులై ఉన్నారు. సకల ఐశ్వర్య సంపన్నులు, యుద్ధాలు అనేకం జయించి కీర్తిని గన్న ప్రతిభాశాలురు, వీరాది వీరులతో కూడిన సైనిక దళాది చతురంగ బలాలు కలవారు,
సర్వ ప్రజానీకాన్ని శాసించగల పరిపాలకులు, సామ్రాజ్యాధిపతులు తమరు విచారించవలసిన కారణమేమిటి? తమరు ఆజ్ఞలు ఈయడమే తడువుగా అమలు జరపడానికి ఎంతకాలం పడుతుంది అని ప్రధాని చెప్పిన మాటలన్నీ యథార్థాలే. వాటిని విన్నప్పుడు నా కోరిక అతి స్వల్పమని, దానిని నెరవేర్చుకోవడానికి అంతగా యోచించవలసిన పని లేదని అనుకున్నాను. ఆ మాత్రపు స్వల్ప విషయాన్ని గురించి ప్రధానితో సంప్రదించడమెందుకా అని కూడా తోచింది. అయినా మహామేధావి, సర్వజ్ఞుడు, వయోవృద్ధుడు అతని ఒక్కనితో చెప్పినందువల్ల నష్టం కూడా ఏమీ లేదని తోచింది నాకు. సందేహించకండి ప్రభు, తమ ఆజ్ఞలు ఎంత కఠోరములైనా సరే నెరవేర్చడానికి ఈ ప్రధాని సంసిద్ధుడై ఉన్నాడు అని మంత్రి తిరిగి నన్ను హెచ్చరించాడు. నేనిక నా మనసులోని విషయాన్ని అతని దగ్గర దాచలేదు. ప్రధాని, ఇంకా సందేహిస్తున్నారా ప్రభు? నీ దగ్గర సందేహించవలసిన పనిలేదు, కానీ ఇది నా ఆంతరంగిక విషయం, పరమ రహస్యంగా మీరు ఉంచవలసింది. ఈ వృద్ధ మంత్రిని అనుమానిస్తున్నారా ప్రభు? మీ తండ్రి గారికి, మీ తాతగారికి కూడా నేనే మంత్రిని. ఈ మార్తాండ సామ్రాజ్యపు ప్రధాని పదవిలో నా తల నెరిసింది. ఈ ప్రభువుల సేవల్లో నా నడు వంగింది. 90కి 2 ఏళ్లు తక్కువ వయసులో ఈ అమరసింగు అనుమానాస్పదుడు కాలేడు ప్రభు. అనుమానమని కాదు మంత్రి, ఎక్కువ జాగ్రత్త కోసం చెబుతున్నాను. నిస్సందేహంగా చెప్పండి, క్షణాల మీద కార్యాన్ని సాధించి తీరతాను. ఆ కార్యమేమిటో తెలిసిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడతారా? ఇంకా సందేహమా ప్రభు? లేదు, కాని నా మనస్సు ఎప్పుడూ చలించలేదు. అది ఎవరికి తెలియని విషయం. మార్తాండ ప్రభువుల నైతిక బలము, ధర్మ విచక్షణ దేశ దేశాల ప్రాకి అఖండ విఖ్యాతిని సంపాదించింది కదా. కాని ఇప్పుడు నా మనసు చలించింది. ఒక అద్భుత లావణ్యవతిని చూశాను. ఆమె జగదేక సుందరి, రంభ, తిలోత్తమాది గంధర్వ కాంతాలను తలదన్నగల మేటి అందగత్తే. నా మాటలు వింటుండగా ప్రధాని ముఖభావాలు కనిపెట్టాను. మార్పు కనిపించింది. అయినా అంతవరకు వచ్చాక నేను వెనుకంజ వేయలేదు. ఆ జగన్మోహిని పొందు కూడక నేను బ్రతకడం అనవసరమని నిశ్చయించుకున్నాను. నీ ప్రభువు బ్రతకాలన్న కోరిక లేకుంటే అంత మాట అనకండి మహారాజా అని మంత్రి బాధపడుతూ అన్నట్లు నేను కనిపెట్టాను. మీ మనసును ఆపరించిన ఆ సుందరి ఎవరు ప్రభు? మునికన్య, మంజులాదేవి. మునికన్య? ప్రధాని స్తంభీకృతుడయ్యాడు. అతని ముఖం వెలవెలబోయింది. నోట మాట రాలేదు. అందుకే ముందుగా హెచ్చరించాను. నా కోరిక తెలిసిన తర్వాత కూడా నీ మాటలు నిలబడతాయా అని. నువ్వు అభయమిచ్చిన తర్వాతనే నా మనసు వెలుగుచ్చాను. ప్రభు, ఆ దేవిని గురించి మనసులోనన్నా తమరు అటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఆ మందార ముఖీ తీరాన నిశ్చల సమాధి నిష్ఠలో ఉన్న పూజ్యురాల్ని తమరు కామించడం అధర్మం, అక్రమం. ఆ దేవి కేవలం జగదాంబ అని సర్వ ప్రజలు చేతులెత్తి మొక్కుతుంటే మీరామె పొందుకోరడం పాపహేతువు, నాశన కారణం. మంత్రి, తమరు నాకెటువంటి శిక్ష విధించినా ధర్మమును వ్యతిరేకించలేను. ప్రభువుల పాపచింతనను ఖండించి తీరతాను. మంత్రి, అంతకంటే నా శిరస్సునే ఖండించు, నాకు పరమ సంతోషంగా ఉంటుంది. నా ఆజ్ఞ ఎంత కఠోరమైనా నెరవేరుస్తానని మాటిచ్చి నీ వంటి విశ్వాసపాత్రుడు లేడని డాంబికాలు పలికి. ప్రభు, కామాతురులై తొందరపడి మాట్లాడకండి. అమరసింగు శరీరం కోసి చూస్తే ప్రతి రక్త బిందువులోనూ విశ్వాసమే గోచరిస్తోంది. ప్రతి అణువులోనూ స్వామి భక్తినే మీరు చూస్తారు. అందుకు ఫలితమిదేనా? నా కోరికను వదులుకోమని చెప్పడమా? అదిని తమ మేలు కోరి జగన్మాత వంటి ఒక యోగిని కామించి మీరు ప్రజాకంటకులు కావడం నేను అంగీకరించలేను. మీ కోరిక మీ కీర్తిని, మీ కుటుంబ గౌరవ ప్రతిష్టలను నాశనం చేస్తే నేను సహించలేను. అంతేగాక ఆ మహా తపస్వినికి శీలభంగం సాగని కార్యం. ఈ విషయం తెలుసుకుంటే మహారాణి మనసంత క్షోభిస్తుంది. ప్రజలు ఏమంటారు? ఎవరికీ తెలియకుండా ఉంటుందని నీకు చెప్పాను. గంపంత కన్నుతో సర్వసాక్షిగా ఉన్న భగవంతుణ్ణి ఎవరు మోసం చేయగలరు? పూజ్యురాలు, పరమ యోగిని, పలకరించినా పలకని పవిత్ర మూర్తి. దర్శన మాత్రంతో సర్వ పాపాలు పటాపంచలవుతాయి. చెయ్యెత్తి మొక్కవలసిన జగదాంబను కామించడమా? అందుకామె ఆగ్రహించి ఒక్క శాపవాక్కు పలికిందంటే సర్వలోకాలు భస్మీపట్లం కావా ప్రభు? ఇంతటితోనైనా మీ మనసు చేసిన పాపానికి పశ్చాత్తాపమును పొంది లెంపలు వేసుకోండి. ఏయ్ అమరసింగు, ఎవరితో మాట్లాడుతున్నావో మరిచిపోయావా? నీ అసమర్థతను కప్పిపుచ్చడానికి పలికే నీ పలుకులేవి నా దగ్గర సాగవు. ఆ సుందరిని నాకు కూర్చమని ఆజ్ఞాపిస్తున్నాను. ఏమంటావ్? ప్రధాని పలకలేదు. ఆలోచనకు అవకాశం లేదు. ఇన్ని సైనిక బలాలను, ఇందరు మహావీరులను కలిగుండి ఒక అబలను వశం చేసుకోలేనా? ఆ దివ్య తేజోమూర్తి ముందు ఏ బలాలు నిలవలేవు. ఆ దేవి కన్ను విప్పిందంటే లోకాలే మండిపోతాయి. అయితే నా కోరిక తీర్చడం నీ వల్ల కాదా? ప్రధాని బదులు చెప్పలేక గజగజ వణికిపోతున్నాడు. సరే, నా వల్ల ఇతరులకి ఇంత కష్టమెందుకు?
నా కోరికతో నా అంతట నేనే చావడం మంచిది అని నేను వెంటనే నా కరవాలాన్ని దూసి నా కంఠమునే పొడుచుకోవడానికి ఉద్యుక్తుణ్ణి కాగా, ప్రభూ అంటూ ప్రధాని నా చెయ్యి పట్టుకున్నాడు. రెప్పపాటు తప్పింది, కానీ లేకుంటే ఆనాడు ఆ క్షణంలో నేను ఆత్మహత్య వల్ల ఈ లోకాన్ని వదిలి ఉందును. దిగంబరిగా ఉన్న మార్తాండ మహారాజు అంతవరకు చెప్పిన అతని స్వీయ చరిత్రను విని మదనసేన మహారాజు విభ్రాంతుడయ్యాడు. స్వామి, ఆ తర్వాత ఏమైంది? మీ ప్రధాని మిమ్మల్ని ఆత్మహత్యాకారి నుంచి వారించాడు అని మదనసేన మహారాజు అడిగిన మీదట దిగంబరి తిరిగి చెబుతున్నాడు. ప్రధాని నా చేతిలోని కరవాలాన్ని ఊడలక్కుని, ప్రభు, తమరు సర్వజ్ఞులై ఉండి ఒక స్త్రీని అనుభవించలేనందుకు ఆత్మహత్య చేసుకుంటారా? ఆ మాటలు చెప్పకు అని నేను తీక్షణంగా అన్నాను. మీ ఆత్మహత్యను నేను జరగనిస్తానని భావించారా? ఇప్పుడంటే వారించగలవు. నా ప్రాణం నా అధీనం. నేను ఎప్పుడైనా ఆ పని చేయగలను. మనసులో ఒక తీరని కోరిక పెట్టుకుని దానితో కుళ్ళి కృషించడం కంటే చావు చాలా నయం. సత్యాన్ని కడుపులో దాచుకుని పైకి ఘరానాగా నటించడం నా ప్రకృతికి విరుద్ధం కాబట్టి ఇంత జరిగింది. లేకుంటే నీకు కూడా తెలపకుండా నా ప్రయత్నం నేనే చేసుకుని అందుకు ఫలితం చావో బ్రతుకో నా అంతటా నేనే తేల్చుకునేవాణ్ణి. కనుక మంత్రి, నా కోరికను నువ్వు నెరవేర్చలేకపోయినందుకు నేను విచారపడ్డం లేదు, కానీ నా చావుకు అడ్డు తగలడం అవివేకమంటాను. ఆ పని నువ్వు చేయలేవు. ప్రభు, మీరు లేని ఈ లోకం నూరేళ్లకు దగ్గరైన వాణ్ణి నాకు మాత్రం ఎందుకు? నాకు ఒక్కరోజు గడువిప్పించండి. మీ కోరిక తీర్చడానికి నా సర్వశక్తులు వినియోగిస్తాను. ఫలితాలు భగవంతుడికే వదిలి నా ప్రభు కోరిక తీర్చమని ఆ దేవిని వేడుకుంటాను. శభాష్ మంత్రి, ఇప్పుడు నీ స్వామి భక్తి, నీ విశ్వాసం వెల్లడవుతున్నాయి. ఈ విపరీత పరిస్థితి ఎందుకొచ్చిందో కానియండి, మీరు మాత్రం నా ప్రయత్న ఫలితం తెలుసుకునే వరకు తొందరపడకూడదు, ఆత్మహత్యా ప్రయత్నం చేయకూడదు అని ప్రధాని నిర్ణయించిన ప్రకారం చేయడానికి నేనును అంగీకరించాను. అప్పటికి ప్రధాని నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఒకరోజు గడువంటే నాకొక యుగంలా ఉంది. ఆ లావణ్యవతిపై ఉండే కోరిక, ఆ యవ్వన సుందరిపై నిలిచిన మోహం నన్ను 1000 రంపాలతో కోస్తుంటే నేనెలా బ్రతుకుతాను? చావు కూడా ఒకరోజు గడువు కావలసి వచ్చింది. ఏమో, గడువానంతరం ప్రధాని వల్ల నా కోరిక సాఫల్యం కాకూడదా? యోగిని నా పొందుకు అంగీకరించకూడదా అని నాలో నేను తర్క విత్క్రములు చేసుకుంటూ గడువు కాలం గడపాలని చూశాను, కానీ సాధ్యం కాలేదు. ప్రధాని చేసే ప్రయత్నాలు స్వయంగా పరిశీలించడానికి ప్రచ్ఛన్నంగా బయలుదేరాను. కట్టెలు కొట్టుకునే ముసలివాడి వేషాన్ని ధరించి అతని జాడలు గమనించడానికి అతని మందిరం చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. కాని ప్రధాని వెలుపలకే రాకుండా ఇంట్లోనే ఉండిపోవడం తెలుసుకుని ఆశ్చర్యపడ్డాను. నన్ను మోసం చేయడానికి ఆ ఏర్పాటు చేశాడనిపించింది. లేకుంటే మంజులాదేవిని నాకు కూర్చే నిమిత్తం తన సర్వశక్తులు వినియోగిస్తానని నాకు మాటిచ్చి తన ఇంట్లో తను చల్లగా పడుకుంటే ఏమైనట్లా అని నాలో నేను ఆగ్రహావేశుణ్ణవుతున్నాను. ఏమైనా గడువు కాలం తీరే వరకు నేను సహనం వహించి ఉండాలి కదా. ఆ ఉదయం దాటింది, మధ్యాహ్నమైంది, సాయంకాలం సమీపించింది. రాత్రి వరకు నేను చుట్టుపక్కలనే ప్రచ్ఛన్నంగా ఉండి కనిపెడుతున్నాను. ప్రధాని ఇల్లు వదిలి యువతలకు రాలేదు. మిగిలిందల్లా ఒక్క రాత్రి. అది కూడా గడిచిందంటే ప్రధాని చేసింది పూర్తి మోసమని తేలిపోతుంది. అందుకే నేను సహనం వహించున్నాను. కానీ నేను అనుకున్నట్లు జరగలేదు. ఆ రాత్రి 10 గంటలకు పైన ప్రధాని మెల్లిగా తన మందిరంలో నుంచి యువతలకు రావడము దూరాన్నించి నేను కనిపెట్టాను. అతను ఒకసారి అన్ని వైపులా పరకాయించి పాదచారిగా బయలుదేరాడు. మందారముఖి వైపుకే దారి తీయడం కనిపెట్టి అతడు నన్ను మోసం చేయబోవడం లేదని తెలుసుకున్నాను. క్రమంగా నేను అతనికి తెలియకుండా అతన్ని అనుసరించాను. క్రమంగా మరికొంతసేపటికి అతని ముందు నేను వెనుక మందారముఖిని చేరాం. మంత్రి ఏం చెయ్యబోతున్నాడా అని నేను హృదయ వేగంతో ఒక పొదచాటున నక్కుండి గమనిస్తున్నాను. అంతవరకు గాఢాంధకారంతో నిండున్న అరణ్య ప్రాంతంలో మేమా నది ఒడ్డుకు రాగానే అక్కడి ఆశ్రమ ప్రాంతమంతా దివ్య జ్యోతిర్మయంగా కనిపించింది. ఆశ్రమం ముందు నిమిలిత నేత్రాలతో నిశ్చల సమాధిలో ఉన్న ఆ మోహిని అవతారమును సమీపించాడు మంత్రి. నేనా దివ్య సుందర రూపాన్ని చూడడం అది రెండోసారి కదా. మొదటిసారి చూసినప్పటికంటే కూడా ఆమె 1000 రెట్లు అధిక శోభాయమానంగా అమిత ఆకర్షణీయంగా కనబడుతుండడం వల్ల నా మనసు ఉండబట్టడం లేదు. ఆ వెంటనే దగ్గరకు పరిగెత్తి ఆ యవ్వనాంగిని బిగియారా కోగిలించాలన్నంత వేగిరపాటు కలిగింది. కాని ఆ పని కార్యహానికి కారణం కావచ్చునన్న భయం వల్ల నా సర్వశక్తులు ప్రయోగించి కలిగిన ఉద్రేకాన్ని అణుచుకుంటున్నాను. ఆ ముఖం చుట్టూ ఆవరించిన ఆ దివ్య కాంతులేమిటో, ఆ గంభీరత ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కామాంధుండై ఉన్న నాకు ఈ ప్రపంచమే తెలియనప్పుడు ఇతర విషయాలు ఎలా తెలుస్తాయి?
చేరువలో మందారముఖి చేసే మర్మర ధ్వనులు కాని, పరిసర అరణ్యంలో అప్పుడప్పుడు గర్జిస్తున్న సింహ గర్జనలు కాని ఆ దీక్షావ్రతురాలి ఏకాగ్రతకు భంగం కలిగించలేకపోతున్నాయి. ప్రధాని భయభక్తులతో ఆమెకెదురుగా వెళ్లి నిల్చున్నాడు. అంతవరకు అతని ధైర్యానికి నేను మెచ్చుకున్నాను. కాని అంతవరకు ఏ నరమాతృడితోనూ పన్నెత్తి పలకని ఆ మునికన్య మంత్రితో మాత్రం ఎందుకు మాట్లాడుతుంది? పిచ్చివాడు. తెలుసుండి వృధా ప్రయత్నానికి దిగాడు. నలుగురు యోధులను గాని ఒక రథాన్ని గాని తీసుకొచ్చి ఆమెను బంధించి నా మందిరం చేరిస్తే తీరిపోయేదానికి ప్రయోజనం లేని పని చేస్తున్నాడు ప్రధాని అని నాలో నేననుకున్నాను. అయినా సహనాన్ని చిక్కబట్టుకుని వేచున్నాను. ఆమెకెదురై నిలిచిన ప్రధాని చేతులు జోడించి, దేవి, అమృతమూర్తి, కార్యార్థినై వచ్చిన ఈ దీనుణ్ణి కనికరించమ్మా అని ప్రార్థనకు ఉపక్రమించాడు. సంగీతానికి చింతకేల రాలతాయా? ఆ మాదిరిగా అంతకు ముందు ఎందరో ఆమెను ప్రార్థించుంటారు. ఎవరితోనూ ఎన్నడూ పలకనిది ఈనాడు మంత్రితో మాత్రం ఎందుకు పలుకుతుంది? నువ్వు ఏ జగజ్జననివో, ఏ దేవతామూర్తివో నిశ్చల సమాధిలో ఉన్నావు. అంతరాయం కలిగించానని ఆగ్రహించక ఒక్కసారి కళ్ళు విప్పి నీ కరుణను నాపై ప్రసరింపజేయమ్మా. నీలాంటి తల్లులు స్వార్థరహితులై లోక కళ్యాణం కోసమే పోటుపడుతుంటారు. నేనును నా స్వకార్యం నిమిత్తం నిన్ను ప్రార్థించడం లేదు. నువ్వు కనికరించకపోతే నువ్వు నిలిచిన ఈ రాజ్యానికి రాజు లేకుండా పోతాడు. ప్రజల సుఖములు ప్రభువుల మీదనే కదా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఈ రాజ్యానికి రాజును నువ్వు ప్రసాదించాలి. ఈ సామ్రాజ్యం యొక్క భవిష్యత్తు నీ అనుగ్రహం మీదనే ఆధారపడుంది అని ప్రధాని ఎన్నో రీతులుగా మొరపెట్టుకున్నాడు. కాని ఆ దేవి అతని మొరలు వినలేదు, కన్ను విప్పలేదు, నోరు విప్పి మాట్లాడలేదు. ప్రార్థనలతో తెల్లవారనే ఉన్నదే కాని దేవిలో ఎటువంటి చలనమూ కలగలేదు. మంత్రి మీద, ఆ దేవి మీద కూడా నాకు అపరిమితమైన ఆగ్రహం కలిగింది. తక్షణం ముందుకురికి మంత్రి సాయంతో ఆ మదవతిని పట్టి ఎగురెత్తుకుపోవాలని ఆలోచించాను. కాని ఇక కొద్ది గడియలే వ్యవధుంది. గడువులోగా తొందరపడ్డానని మంత్రి చేత మాట పడ్డం దేనికని మళ్లీ తమాయించుకుని ఆ పొదమాటున అదే ప్రకారం నక్కున్నాను. 4వ జాము కోడికోత వినిపించింది. మంత్రి చేసిన ప్రయత్నమంతా అరణ్య రోదనైంది. అతని ముఖం ఎర్రబడి రక్తపు కండగా జేవురిస్తోంది. కళ్ళు నిప్పు కణాలై రాలేటట్లున్నాయి. తక్షణం వరలో నుంచి కత్తిని దూశాడు. నేను కంగారు పడ్డాను. ఆ సౌందర్యదేవతని ఈ లోకం నుంచి వేరు చేస్తాడా? ఆ నవమోహనాంగిని తన నిశిత కరవాలానికి ఎరగా చేసి తన మూలంగా నా కోరికను నాశనం చెయ్యాలనా అతని సాహసం? జరగబోయే సాహసాన్ని కళ్ళారా చూస్తూ ఊరుకోవడమా? లేక ముందుకురికి మంత్రి చేతిలోని కరవాలాన్ని ఊడలాగి గడువులోగా మాట తప్పానని నిందపడ్డమా? నాకేమీ అర్థం కాలేదు. క్షణం ఉపేక్ష చేస్తే ఆ అందాల కుప్ప అపర రంభ కుసుమ సుకుమారి మంత్రి యొక్క కరవాలానికి గురవుతుందేమో. నాకప్పుడు ముందు గొయ్యి వెనక నుయ్యిగా సందిగ్ధావస్థ వచ్చి పడింది. ఒక్కరోజు గడువీయమని మంత్రి కోరాడు. నేను అంగీకరించాను. గడువులోపుగాని నేను కలగజేసుకోవడం ఏర్పాటుకు విరుద్ధమని జరుగుతున్న ఘోరాన్ని కళ్ళారా చూస్తూ ఎలా ఊరుకోవాలి అని అంతవరకు చెప్పిన దిగంబరి కంఠం అంతలో ఎందుకో శోకంతో పూడుకునిపోయింది. అతను వెంటనే మాట్లాడలేకపోయాడు. అయ్యో మహారాజా, అప్పటి నా స్థితిని గురించి ఏమని చెప్పను? అటువంటి ప్రభుభక్తి పరాయణుడు, స్వామి కార్య తత్పరుడు, అంతటి బుద్ధిమంతుడు నాకు ఎన్ని జన్మలెత్తితే దొరుకుతాడు? నేను అభాగ్యుణ్ణి, అవివేకిని కనుకనే ప్రాణతుల్యుడైన ప్రధానిని ప్రమాదానికి గురిచేశాను. అటువంటి వయోవృద్ధుణ్ణి, బుద్ధిశాలిని ఒక దుష్టకార్యానికి నియోగించి పాపం కట్టుకున్నాను. ఆ మునికన్య మూసిన కళ్ళు విప్పకుండా మహాశిల్పి ఎవరో చిత్రించిన సౌందర్యోపేతమైన కల్పనా చిత్రంలాగున, పోతపోసిన బంగారు చిత్రంలాగున తపోనిష్ఠలో ఉండగా ఆ ప్రధాని ఆ రూపదేవతను ఎన్నో విధాల ప్రార్థించాడు, మొక్కాడు. కాని ఆవిడ కళ్ళు విప్పి చూడలేదు, నోరెత్తి పలకలేదు. అందుకు ప్రధాని విసిగి వరలో నుంచి కత్తి దూసేటప్పటికీ పొంచి ఉండి తిలకిస్తున్న నాకు ఒళ్ళు జల్దరించింది. రొట్టుపాటు కలిగింది. ముచ్చమట్లు పోశాయి. పొదమాటు నుంచి ఒక్క గంతలో ముందుకురిగాను. కాని అప్పటికే కార్యం మించిపోయింది. తళతళా మెరుస్తున్న కత్తి పట్టేలోపుగానే కార్యం మించిపోయింది. నేను తలచినదానికి విరుద్ధంగా జరిగింది. చిమ్మున గొట్టంలోంచి చిమ్ముతున్నట్లుండే ఆ రక్త ప్రవాహం చూసేటప్పటికీ నా కళ్ళు మూతలు పడ్డాయి. కాళ్ళు చేతులు గజగజ వణికిపోయాయి. ప్రధాని శరీరం అక్కడే ఆ దేవి పద సాన్నిధ్యంలోనే కూలిపోయింది. నేనును అక్కడే కూలబడ్డాను. అప్పటికూడా ఆ సౌందర్య దేవతలో చలనం కలగలేదు. మునికన్యను వధిస్తాడనుకున్న ప్రధాని తనను తానే హత్య చేసుకుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తన ప్రయత్నాలన్నీ వృధా కావడం వల్ల అపజయంతో నా ముఖం చూడలేక అతను అటువంటి సాహసం చేశాడని నేను ఊహించుకున్నాను. ఇంతకు నేను మహాపాపిని. నా కామానికి మంత్రిని బలిచ్చాను. అయినా మునికన్య చలించలేదు.
నాకు అపరిమితమైన ఆవేశం కలిగింది. ఒక్క వేటుతో ఆ మునికన్య శిరస్సు ఖండించాలన్న తలంపుతో కత్తినెత్తాను. ఓసి, మానవ రూపంలో ఉన్న రాక్షసి, నువ్వు సౌందర్యాది దేవతవని ఆశించినందుకు ఎంత పనిచేశావు? నా కోరిక తీర్చని నీ అందం ఇక ఈ భూమి మీద లేకుండా చేస్తాను. నీ కంఠాన్నిప్పుడే రెండుగా నరుకుతాను చూడు అని నేను తక్షణం కత్తిని ఆ మునికన్య మీదకి విసరబోతుండగా, పిచ్చివాడా ఆగు అన్న మాటలు ఆ మునికన్య ముఖంలోంచే వెలువడ్డాయి. నేను విభ్రాంతుణ్ణయ్యాను. ఎత్తిన కత్తిని దించాను. ఆమె కళ్ళు విప్పింది. ఆ పరిసర ప్రాంతమంతా మరింత కాంతివంతమైంది. నేను నోట మాటలేక విస్తుపోయి చూస్తున్న సమయంలో జగన్మోహిని వలె ఉన్న ఆ మునికన్య మళ్ళీ అంది, మహా మేధావి, అఖండ ప్రజ్ఞావంతుడు అయిన మంత్రిని చేతులారా పోగొట్టుకున్నావా? అంతా నీ మూలంగానే జరిగింది. నువ్వే బాజురాలివి అన్నాను నేను కంపించే గొంతుకతో. అయితే నన్ను కూడా వధించు అందా మునికన్య నవ్వుతూనే. తప్పకుండా అంతే చేస్తాను. నా కోరిక నిరాకరించడమే కాకుండా నా మంత్రిని నీ పొట్టన పెట్టుకున్నావు. నిన్ను వదిలిపెడతాననుకున్నావా? అయితే దేనికి ఆలస్యం అంది మునికన్య. కాని కత్తిని పట్టున నా చేతులు పైకి లేవలేదు. ఎంతైనా ప్రయత్నించాను. ప్రయోజనం లేకపోయింది. పిచ్చివాడా, వృధాగా శ్రమపడకు. నువ్వెవరు? నీకు నా వల్ల కాగల కార్యమేమిటో చెప్పు అని మునికన్య అన్నందువల్ల నాకు మళ్లీ ఆశ పుట్టింది. ఆ జగదేక సుందరికి నాపై అనుగ్రహం కలిగిందేమనుకున్నాను. నా కోరిక నీకు తెలిసే ఉంటుందనుకున్నాను. అయినా అడుగుతున్నావు కనుక మొకమాటం వదిలి చెబుతున్నాను. నేనీ నగరానికి ప్రభువును. శౌర్య బల పరాక్రమాలతో అనేక విజయాలు పొందిన ధీరుణ్ణి. నీ యొక్క విషయమును ప్రజలందరూ విడ్డూరంగా చెప్పుకుండడం విని నిన్ను చూడాలనొచ్చాను. నీ అద్భుత సౌందర్యానికి ముగ్ధుణ్ణయ్యాను. నీ యవన సౌందర్యాలు అనుభవించకపోతే నేను బ్రతికే నిరర్ధకమనుకున్నాను. కాని అప్పటికప్పుడు నిన్ను పలకరించి నా కోరికను చెప్పగల ధైర్యం నాకు లేకపోయింది. తక్షణం ఇంటికి పోయి నా మంత్రితో సంప్రదించాను. నువ్వొక మహా మహిమాన్వితురాలవని, నిన్ను కామించడం వినాశ హేతువని ఎతో చెప్పాడు. కాని రోగికి పథ్యం సరిపడినట్లు నాకు ప్రధాని మాటలు చెవికెక్కలేదు. నీలాంటి అందగత్తెను అనుభవించకుండా నేను బ్రతకకూడదనుకుని ఆత్మహత్యకు పూనుకున్నాను. మంత్రి నన్ను వారించి తానెంత కష్టమైనా పడి నిన్ను నాకు సమకూరుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. దాంతో నాకు మళ్లీ బ్రతుకు మీద కోరిక పుట్టింది. మంత్రి నిన్ను ఎలా వశం చేసుకుని నా కోరిక నెరవేరుస్తాడో తెలుసుకోవాలన్న తలంపుతో ప్రచ్ఛన్నంగా అనుసరించి ఇక్కడికొచ్చాను. జరిగిందంతా గమనించాను. అతను నిన్ను ప్రసన్నురాల్ని చేసుకోవాలని అనేక విధాల ప్రార్థనలు చేశాడు, మొక్కులు పెట్టాడు. కాని నువ్వు చెలించలేదు. నీ మనసు కరగలేదు. అపజయంతో నా ముఖం చూడలేక ఆ మహానుభావుడు నీ పద సమక్షంలోనే ఆత్మహత్య సాహసం చేసి మరణించాడు. ఇటువంటి మహా మేధావి, ఇంతటి సమర్థుడు నాకు జన్మ జన్మలకు మంత్రిగా లభ్యం కాడు అని నేను చెప్పిందంతా శాంతంగా విని ఆ మునికన్య ఒక వేడి నిట్టూర్పు విడిచింది. క్షణకాలం కళ్ళు మూసుకుని తిరిగి విప్పింది. మహారాజా, నా రూప సంపదను, నా యవ్వనాన్ని అనుభవించాలని నీకు కోరికగా ఉందా? అయ్యో, ఆ సంగతి తిరిగి చెప్పాలా? నాకు నీపై ఉండే వ్యామోహం వల్లనే కదా ఇంత జరిగింది. నిన్ను అనుభవించడమో, నిన్ను చంపడమో, లేక నేను చావడమో ఏదో ఒకటి జరిగి తీరుతుంది. చనిపోయిన నీ మంత్రిని గురించి నీకు దుఃఖంగా లేదా? ఉండి ఏం చేయగలను? అతను ఏ ఆశయం కోసం తనకు తానుగా బలయ్యాడో దానిని నేనైనా నెరవేర్చుకుంటాను. అది జరగన్నాడు నేనును నా ప్రధానితోనే ఈ లోకాన్ని వదిలిపెడతాను. ఓయి, నువ్వొక ధరాపాలకుడివి, ధర్మాధర్మములు తెలిసిన వాడివి. ఒక స్త్రీ కోసం తుచ్చమైన కామవాంఛలు తీర్చుకునే నిమిత్తం ప్రజ్ఞావంతుడైన మంత్రిని పోగొట్టుకున్నావు. అది చాలక నన్ను చంపడానికి లేక నువ్వు చావడానికి సంసిద్ధమైనందుకు చాలా విచారిస్తున్నాను. అంత జాలిగుండె కలదానువు నా కోరిక తీర్చరాదా? దేవతలకు సైతం లభ్యం కాని నీ అద్భుత సౌందర్యాన్ని నన్ను ఒక్కసారి అనుభవించనీరాదా? నా జన్మ సార్థకం చేయరాదా? పిచ్చివాడా, దానికింత ఆరాటపడుతున్నావు దేనికి? ముందుగా నువ్వే స్వయంగా వచ్చి నన్నడిగితే నీ కోరిక నెరవేరకపోయేదా? అట్లానా? నీ హృదయం అంత విశాలమైందా? అడిగిన వెంటనే నా కోరికను నెరవేర్చగలదానవా? అభ్యంతరం లేదు. రేపు రాత్రి సరిగ్గా 12 గంటలకు నా దగ్గరకొచ్చి కలుసుకో. కాని ఆ లోపుగా నువ్వొక్క పని చేయవలసింది. ఒక్క పని కాదు, నీ సౌందర్యం మధువును గ్రోలే నిమిత్తం, నీ యవ్వనాన్ని అనుభవించే నిమిత్తం 1,00,000 పనులన్నా చేస్తాను. 1,00,000 పనులు అక్కర్లేదు, ఒక్క పని చాలు. దేవి, అదేంటో తక్షణం చెప్పు, నిమిషాల మీద చేస్తాను. ఈ సమీపంలోనే మందారముఖి అనే ఒక జీవనది ఉంది చూడు. ఆ నదిలో నువ్వు వస్త్రహీనంగా దిగంబరుడివై జలకమాడి రావాలి. రేపటి నియమిత కాలంలోపుగా ఆ కార్యాన్ని ఎప్పుడు జరిగించినా జరిగించొచ్చు. ఓస్, అదెంత పని? దానిని పూర్తి చేసుకుని నువ్వు నియమించిన కాలానికే వచ్చేస్తాను. నా కామవాంఛను తీర్చే నిమిత్తం వ్యక్తజీవుడైన ఈ నా మంత్రికి ముందర దహన చర్యలు జరిగించాలి కదా. మంచిది, నీ ఇష్ట ప్రకారంగానే చెయ్యి. రేపు రాత్రి 12 గంటలకు నా దగ్గరికి రా.
అని హెచ్చరించిన ఆ మునికన్య దగ్గర నేను సెలవు తీసుకుని మంత్రి మృతదేహానికి దహన చర్యలు యథావిధిగా నెరవేర్చి అక్కడి నుంచి బయలుదేరాను. మహారాజా, ఆ సుందరి అంత సునాయాసంగా నా కోరిక తీర్చడానికి అంగీకరిస్తుందని కలలో కూడా తలచలేదు. ఆమెకు నాపై కలిగింది అనురాగమో కనికరమో తెలిసింది కాదు. ఏమైనా నా కోరిక నెరవేరగల శుభ సమయం రానే ఉన్నందుకు సంతోషాన్ని పట్టలేకపోయాను అని అప్పుడు దిగంబరిగా ఉన్న మార్తాండ మహారాజు చెప్పిన దాన్నంతటినీ విని మదనసేన భూపాలుడు, స్వామి, తర్వాత ఏమైంది? మీరు కామించినటువంటి ఆ అద్భుత సౌందర్యవతి అయిన మునికన్యను అనుభవించారా అని అడిగిన దానికి దిగంబరి తిరిగి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, అదే విషయాన్ని మనవి చేస్తున్నాను. జగదేక సుందరి ఆ మునికన్య యొక్క యవ్వన సౌందర్యాలు తనివితీరా అనుభవించొచ్చునన్న కుతూహలంతో మునికన్య ఆదేశించిన విధంగా మందారముఖిలో స్నానం చేయడానికి ఆ నదీ తీరం చేరేటప్పటికి తెల్లవారింది. అక్కడే కనిపించాడొక నూతన వ్యక్తి. నేను అతనిని అంతకు ముందెప్పుడూ చూసుండలేదు. మనిషి ఆజాను బాహువు, పెద్ద గెడ్డము, మెడలో రుద్రాక్షలు, చేతిలో దండము. ఆ భయంకర ఆకారమును చూడగానే నా ప్రాణాలు మీదును ఎగిరిపోయాయి. అతను క్రమంగా నాకు దగ్గరగా వచ్చి, ఏయ్, ఎవరు నువ్వు అని గద్దించడిగాడు. వెంటనే నాకు నోటమాట రాలేదు. నిర్మానుష్యమైన స్థలంలో హఠాత్తుగా కనిపించాడేమో, అందువల్ల మరింత బేజారయ్యాను. ఏం మాట్లాడవేం, చూడు నిన్నేం చేస్తాను అని ఆ సాధువులాంటి వ్యక్తి తిరిగి కటువుగా అన్నాడు. స్వామి, నేనీ నగర పాలకుణ్ణి. నా పేరు మార్తాండేశ్వరుడు. నేను మీకు అపకారం చేయగలవాణ్ణు కాను. నీలాంటి వాళ్ళు 1000 మంది మహారాజులు ఏకమైనా నన్నేమీ చేయలేరు. దానికేం గాని ఈ ప్రాంతంలో ఒక మునికన్య ఉందట. నీకేమైనా తెలుసునా? తెలుసును స్వామి. ఆమె ఇక్కడికి అతి దగ్గరలోనే ఉంది. ఆ కనిపించే మలుపు తిరగ్గానే ఆమె ఆశ్రమం ఉంటుంది. ఆమె ఎటువంటిది? జగదేక సుందరి, దయామయురాలు. ఆమెతో నీకేంటి సంబంధం? నా విషయాన్ని ఆ కొత్త వ్యక్తితో చెప్పడం నాకిష్టం లేకపోయింది. అందువల్ల మౌనం వహించి ఊరుకున్నాను. ఆ వ్యక్తి అనుమానించాడు. నేనెవరనో తెలుసునా అని తీక్ష్ణంగా అడిగాడు. తెలీదన్నట్లు నేను తల ఊపాను. మైలపక్కిరు పేరైనా విన్నావా? ఆ పేరు వినగానే నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. విన్నాను. వాడి పేరులోనే ఉంది భయం, వాడి చూపుల్లోనే ఉంది క్రౌర్యం. వాడొక దుర్మార్గుడని, అనేక దుర్మార్గ కార్యాలు, హింసాకాండలు జరిగిస్తున్నవాడని, వాణ్ణి పట్టుకుని శిక్ష విధించడానికి కొందరు ప్రయత్నాలు జరిగిస్తున్నారని అంతకు ముందు విని ఉండడం వల్ల అప్పుడు ఆ వ్యక్తిని ప్రత్యక్షంగా చూడగానే నా గుండెల్లో అదటు బయలుదేరింది. మునికన్య విషయం అతనికి అసలు చెప్పనే కూడదనుకున్నాను. నాకేమీ తెలియవు, మునికన్య ఎవరో నేనెరుగను అనేసి నేను మైలపకీరును దాటిపోతుండగా వాడు నా చేయి పట్టుకున్నాడు. మీ వేషాలు నా దగ్గర సాగవు. మొదట మునికన్య తెలిసినట్లు చెప్పావు, ఇప్పుడు తెలీదంటున్నావు. ఇందులో ఏదో తంత్రం ఉంది. చెప్పకపోయావంటే నిన్ను పీక పిసికి చంపేస్తాను అంటూ ఆ మైలపకీరు నిజంగానే అంత పని చేయ సంకల్పించాడు. నేను భయకంపితుడినై, అయ్యా, నన్ను అనవసరంగా చంపద్దు. మునికన్యను గురించి నాకు నిజంగానే ఏమీ తెలీదు. మీకు ఆమె వివరాలు తెలుసుకోవాలనుంటే అదిగో ఆ సందు మలుపులోనే ఉంది ఆమె ఆశ్రమం. అక్కడకు వెళ్ళి ఆమెను కలుసుకోండి అని నేను నా ప్రాణాలు రక్షించుకోవడం కోసం మాయలపకీరును 4 అడుగులు తీసుకెళ్లి దూరంలో ఉండి మునికన్య ఆశ్రమం చూపించాను. అంతటితో వాడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నేను బ్రతుకు జీవుడానుకుని ముందుకు సాగాను. కాని దుర్మార్గుడైన మాయలపకీరు వల్ల మునికన్యకు ఎటువంటి అపకారమన్నా జరుగుతుందేమోనని మొదట భయపడ్డాను. కాని వాడు ఆమెను ఏమీ చేయలేడని తర్వాత ధైర్యం కలిగింది. మాయలపకీరు మునికన్య యొక్క అద్భుత సౌందర్యాన్ని చూస్తే వదిలిపెడతాడా? వాడు కూడా నాలాగనే ఆమెను కామిస్తే ఆమె నాకు అంగీకరించినట్లుగానే వాడికి కూడా ఒప్పుకుంటుందా అన్న అనుమానాలు నన్ను బాధించడం మొదలుపెట్టాయి. మాయలపకీరుకు మునికన్య ఉనికి చెప్పడం పొరపాటైందేమోనని బాధపడ్డాను. కాని ఏం చేసేది? వాడు నా పీక పిసుకుతానంటే ప్రాణరక్షణ కోసం అప్పటికలా చెయ్యాల్సొచ్చింది. అయినా మునికన్యను అతడేమీ చేయలేడన్న ధైర్యం నాకు లేకపోలేదు. ఆ ధైర్యంతోనే మందారముఖిని చేరి అందులో స్నానం చేయడానికి ఉద్యుక్తుడు కాగా వస్త్రహీనుడివై దిగంబరుడుగా స్నానం చేసి నా పొందు చేరడానికి రావాలి అని మునికన్య చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. వెంటనే ఉడుపులు తీసి గట్టు మీద పెట్టాను. కింద దోవతిని ఒక్క దానిని మాత్రం తీయడానికి మనస్కరించలేదు. ఏకాంత స్థలము, ఒంట్రపాటైన దిశమూలతో నదిలో దిగడానికి బిడియంగా ఉంది. మునికన్య చెప్పిన ప్రకారం చేయకపోతే ఆమె పొందు లభ్యమయ్యేదెలా? అందువల్ల నదీ పరిసర ప్రాంతమంతా ఒక్కసారి కలియజూసి ఎవరూ లేకపోవడం గుర్తించి వెంటనే దోవతిని కూడా విప్పి గట్టు మీద విసిరాను. దిశమూలతోనే నదీ జలంలోకి దిగబోతుండగా 1 కాదు 2 కాదు 100 స్త్రీ కంఠాలు విరగబడి నవ్వడం వినిపించింది. నేను త్రుళ్ళిపడ్డాను. దిశమూలతో ఉన్నాననే విషయం స్ఫురణకు రాగానే మరింత బిడియపడ్డాను.
అవమానంతో నా తల కొట్టేసినట్లయింది. ఎవరో స్త్రీలు నా దిగంబర రూపం చూసి నవ్వుతున్నారు అనడంలో సందేహమేముంది? తక్షణం నీళ్లలో కురికి నా నగ్న రూపాన్ని మరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా, ఓయి మూర్ఖుడా, ఆగు! నీళ్లలో మోకాలు ములిగిందంటే నీ తల బదలవుతుంది, చేస్తావు అని ఒక స్త్రీ కంఠం నన్ను హెచ్చరించడం వినిపించింది. ఆమె ఎవరు, ఎక్కడ్నుంచి? అన్ని వైపులా కలిగి చూశాను. ఎవరూ కనిపించలేదు. విభ్రాంతుణ్ణయ్యాను. అయ్యో, నన్నీ నదిలో స్నానం చేయకుండా నిరోధిస్తున్న వారెవరు? మునికన్నీ చెప్పినట్లు చేయకపోతే నా కోరిక నెరవేరదు కదా. అంగీకరించిన తర్వాత కూడా ఆమెను అనుభవించలేని వాణ్ణవుతాను కదా. ఇంతకు ఎవరో ఒక స్త్రీ మాతృరాలు చాటు నుండి నన్ను నిరోధిస్తే నేను జంకడమా? 100 మంది స్త్రీలైతే మాత్రం నన్నేం చేయగలరు? ఆ చెప్పే మాటలే ఎదుటిపడి చెబితే అన్ని సంగతులు అడుగుదును. అవసరమైతే నా నిశిత కరవాలంతో అందరి తలలు తెగనరుకుందును. ఈ నీటిలో దిగితే నా తలే బద్దలవుతుందని బెదిరిస్తుందా స్త్రీకంఠం? ఎందుకని? మునికన్యని అనుభవించకపోతే ఆత్మహత్య చేసుకోవడానికైనా సంసిద్ధుడైన నేనిప్పుడు చౌకు మాత్రం జంకడమెందుకు? ఏమైతే అవుతుంది అని నాలో నేనే నిశ్చయించుకుని తిరిగి మడుగులో దిగడానికే సంసిద్ధుడయ్యాను. అప్పుడు నేను దిగంబరిగా ఉన్న విషయం కానీ, ఎవరో చూస్తున్నారన్న విషయం కానీ గమనించకుండా తిరిగి నీటిలో దిగాను. ఓయి మూర్ఖుడా, నీకే చెప్పేది. మడుగులో దిగి నిష్కారణంగా ఎందుకు చచ్చిపోతావు? వెళ్ళు, త్వరగా గట్టు మీదకెక్కు, ప్రాణాలు దక్కించుకుని పారిపో అని ఆ మొదటి స్త్రీ కంఠమే మళ్లీ హెచ్చరించింది. ఈసారి నేను ఊరుకోలేదు. నువ్వెవరు? మొదట నన్ను చూసి నవ్విన ఆ స్త్రీలందరూ ఎవరు? నేను ఈ నీటిలో దిగితే ఎందుకు చచ్చిపోతాను? మీరందరూ నా కళ్ళకు కనిపించకుండా ఎక్కడుండి మాట్లాడుతున్నారు అని నేనడిగిన ప్రశ్నలకి ఒక స్త్రీ కంఠం మళ్లీ అంది. నువ్వు మాకు శత్రువు కాదు, అపకారం చేసిన వాడవో కాదు. నీకు మేలు చెయ్యాలన్న తలంపుతోనే హితవు చెబుతున్నాను. మేము 4 స్త్రీలము ఒకప్పుడు మయూర నగరాధీశ్వరి మంజులాదేవికి చెలికత్తలమై ఉండి కాలకర్మవశాత్తు ఇప్పుడీ మందారముఖి నది జలాలయందు రాజహంసలమై ఉంటున్నాము అని చెప్పిన స్త్రీకంఠం యొక్క మాటలు విని నేను అపరిమితమైన ఆశ్చర్యంతో, మంజులాదేవి అనగా ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే ఆశ్రమం కల్పించుకుని మునికన్నీగా ఉంటున్న అందాల రాణి అవునా కాదా అని అడిగాను. అవును, ఆ అందాల రాశియే మా రాణి మంజులాదేవి. ఆమె ఆదేశాన్ని అనుసరించే మేమిక్కడ హంసలమై నరుల కళ్ళబడకుండా ఉంటున్నాం అని హంస చెప్పిందాన్ని విని నేను మరింత ఆశ్చర్యాన్ని పొందాను. ఆ మయూర నగరాధీశ్వరి యొక్క కథేంటి? ఆ జగదేక సుందరి ఒక రాజ్యానికి అధికారినయ్యుండి, నవయవ్వన ప్రాయంలో త్రిలోక సుందరి అయ్యుండి, వివాహాదులు రోసి సమస్త భోగభాగ్యాలు విడనాడి విరాగి కావడానికి గల కారణమేమిటి? ఆమెకును ఈ మందారముఖి నదికిని గల సంబంధమేమిటి? ఈ జల ప్రవాహంలో జలకమాడిన వారెందుకు చనిపోతారు? మొదలైన సర్వ విషయాలు నువ్వు నాకు చెప్పవలసింది. లేకుంటే నేనెక్కడి నుంచి కదలను అని నేను దృఢ నిశ్చయంతో చెప్పి దిగంబరుడిగా ఉన్న నా మర్మ అవయవాలు పరులకు కనిపించకుండా ఉండేలాగున నేల మీద కాళ్లు ముడుచుకుని కూర్చున్నాను. అప్పుడు జలాంతర భాగంలో నుంచి ఒక రాయంచ నీటి ఉపరిపై భాగంకొచ్చి నిలిచింది. అయ్యా, నువ్వు కార్యదీక్ష నిరతుడవని ధర్మ పరిపాలకుడవని తెలిసింది కనుక నేను నీ ఎదుటికొచ్చి నిలిచాను. నువ్వు మా మంజులాదేవి కథను వినకుతూహలుడవై ఉన్నావు గనుక నువ్వు అడిగిన వివరాలు చెబుతున్నాను విను అని ఆ హంసల నాయకి చెబుతున్న దానిని నేను అతి శ్రద్ధగా వినసాగాను. అయ్యా, మయూర నగరాధీశ్వరుడైన మయూరనాథ్ ధర్మ పరిపాలకుడై జనరంజకంగా పరిపాలన సాగిస్తూ రాజలోకానికి మొకుటమని అఖండ విఖ్యాతిని సంపాదించున్నాడు. కాని సంతానం లేని లోపమొకటి ఆ మహారాజును బహు పెద్ద కాలం పీడించిన మీదట అనేక వ్రతములు యాత్రలు సేవించిన తర్వాత 20 పైన జగదీశ్వరి అనుగ్రహం వలన ఆ రాజదంపతుల నోముల పంటగా ఒక పుత్రికారత్నం కలిగింది. మంజులాదేవి అను పేరుతో ఆ కన్య దినదిన ప్రవర్ధమానురాలై 14వ ఏట పుష్పవతి అయింది. కాని ఆనాటినుంచి ఆమె మౌనవ్రతం పట్టింది. అంతవరకు అందరితోనూ ఆడుతూ పాడుతూ ఉండిన ఆ బాల యుక్త వయస్కురాలు కాగానే మౌనవ్రతమును పూనడం గురించి మహారాజు మితిలేని పరితాపమును పొంది ఆ విషయమును తెలుసుకోవడానికి అనేక మంది పండితులను జ్యోతిష్యవేత్తలను నానా దేశముల నుంచి రావించి కుమారతి యొక్క స్థితిని తెలుపవలసిందిగా కోరాడు. కాని ఒక్కరికిని ఆ యమ్మ యొక్క విశేషం తెలిసింది లేదు. మరికొంతకాలానికి అందరిలో ఒక జ్యోతిష్యవేత్త ఇలా చెప్పాడు. ఈ అమ్మ సామాన్య మానవాంగనగా ఉద్భవించలేదు. సాక్షాత్తు జగదంబ పరమేశ్వరియే మీ వంశమునే కాక నరలోకాన్నంతటినీ పునీతం చేయడానికి అవతరించింది. ఈమె యొక్క దీక్షావ్రతమును ఎవరుగాని భంగం కలిగించడం మంచిది కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెనువెంటనే మంజులాదేవి
రాజమందిరాన్ని ఉండ ఇచ్చగించక ప్రశాంతమైన ఏకాంత స్థలంలో తను నిశ్చల సమాధిలో ఉండ నిర్ణయించుకున్నట్లు తల్లిదండ్రులకు తెలుపుడు చేయగా వారింపజూడడం మంచిది కాదని తెలుసుకున్న వారవడం చేత అంతవరకు మంజులాదేవికి చెలికత్తులుగా ఉన్న నాలాంటి 100 మంది చెలికత్తెలను తోడిచి తల్లిదండ్రులు ఆమెను తపోవనాలకు పంపించారు. ఆ యమ్మ ఇప్పటికి 5 ఏళ్ల క్రితము ఈ మందార నదీ తీరానికొచ్చి ఆశ్రమం కల్పించుకుని తపస్సమాధిలో ఉంది. మేమును ఆమెకు సేవలు చేస్తూ దినాలు గడుపుతుండగా ఒకనాడు ఆదికేశవస్వామి అనే ఒక పీఠాధిపతి శిష్య సమేతుడైపోతూ మార్గవశాత్తు ఆ మంజులాదేవిని దర్శించాలనొచ్చాడు. మేమా పీఠాధిపతికి అతని శిష్యులకు సకల ఉపచారములు చేశాం. ఆ స్వామి తృప్తుడయ్యాడు. కాని మంజులాదేవి యొక్క రూప సంపదకు భ్రమసి ఆమెను కామించాడు. అందుక దేవి నిరాకరించినందువల్ల మఠాధిపతి కోపించాడు. అతనామెను తోలనాడమే కాక శిష్య సమేతుడై పోరాటానికి చెలరేగాడు. మేము 100 మంది చెలికత్తెలము ఆ పురుషులతో పోరాడి మా దేవి యొక్క శీలమును సంరక్షించాల్సి వచ్చింది. స్త్రీలమైన మా దాటికి తాళలేక ఆ పీఠాధిపతి శిష్య సమేతుడై పరారీ అయ్యాడు. మేము వాళ్లను వెంట తరమగా సుమారు 10 మంది శిష్యులతో అతడి మందారముఖి జలముల్లోకి దిగి ఈ మడుగులో దాగొన్నాడు. మేమును మడుగు దిగి దుర్మార్గులను శిక్షించడానికి ప్రయత్నించాం. కాని మాలోని వారిద్దరూ మొదట నీటిలో దిగి భంగపడ్డారు. జలగర్భంలో ఒక బ్రహ్మాండమైన సుడిగుండం వారిని మింగినట్లు తెలుసుకున్నాం. అప్పుడు మునికన్యగా ఉన్న మంజులాదేవి మిగిలిన వారందరినీ తన తపోబలం వల్ల హంసలుగా మార్చి నదిలో కురికి దుర్మార్గులైన వారిని శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించింది. మేము హంసరూపులమై నీటిలో ఎటువంటి ప్రమాదము లేక అంతటా గాలించాం. కాని ఆ పీఠాధిపతి గాని అతని శిష్యులు గాని మాకెక్కడా గోచరించలేదు. అయినప్పటికీ మా దేవి ఆజ్ఞను అనుసరించి అప్పటినుంచి ఈనాటి వరకు మేమీ మడుగును ఆశ్రయించి ఉండవలసిన వారమయ్యాము. ఆ పీఠాధిపతి కాని అతని శిష్యులు గాని ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ప్రతీకారం చేయడానికి మేము వేచున్నాం అని అంతవరకు రాజహంస చెప్పిన దానిని విని, మంచిది, ఇంతవరకు బాగానే ఉంది. నేనీ నదిలో దిగి స్నానం చేయకుండా నిరోధించడానికి ఏమిటి కారణం అని అడిగాను. ఇంకా తెలియలేదా? సుడిగుండం నిన్ను మింగుతుంది, గిరగిరా తిప్పి ఒక పర్వతానికి కొడుతుంది, నీ తల బద్దలవుతుంది. నీకు ఉపకారం చెయ్యాలని చెప్పాం, ఆ పైన నీ ఇష్టం అని హంస చెప్పింది. ఏ ప్రమాదానికి గురైనా సరే నేనిప్పుడు ఈ నదీ జలంలో స్నానం చేసి తీరాలి. లేకుంటే నా కోరిక తీరనప్పుడు నేను చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే అని నేను దృఢ నిశ్చయంతో అన్న మీదట ఆ రాయంచ క్షణం ఆలోచించి, నువ్వు సురక్షితంగా ఈ నదీ జలంలో స్నానం చేసి రావడానికి ఒకే ఒక మార్గం ఉంది అంది. అదేంటో నాకు చెప్పి పుణ్యం కట్టుకో అని నేను ప్రార్థించగా ఆ హంస తిరిగి ఇలా అంది. నువ్వు సర్వం తెలిసిన పురుషుడివై ఉండి వస్త్రహీనుడివై దిగంబరిగా ఎందుకున్నావు? ఒకరు ఆదేశించగా ఇలా ఉన్నాను. ఎవరు వారు? ఎవరైతేనేమి ఈ దిశమొలతోనే నేనీ నదీ జలంలో దిగవలసి ఉందన్నారు. అందులోనే ఉంది విశేషం. నేనును నీకదే ఉపాయమును చెప్పదలిచాను. నేను చెప్పకపూర్వమే నువ్వు ఆ రహస్యమును తెలుసుకునొచ్చావు. ఏ పురుషుడైతే దిగంబరుడుగా ఉండి ఈ నదీ జలంలో దిగుతాడో వారిని సుడిగుండం ఏమీ చేయలేదు. అతను సురక్షితంగా స్నానం చేసి పైకి రావచ్చు అని రాయంచ చెప్పడమే తడువుగా నేనా నదీ జలంలోకి దిగాను. మహారాజా, అదేమి చిత్రమో, వెనువెంటనే 1000 ఏనుగుల బలంతో ఒక సుడిగుండం వచ్చి నన్ను చుట్టుకుపోయింది. అది నన్ను శరవేగంతో ఎక్కడికో లోతుకు గొనిపోతుంటే నేను నిస్సహాయుణ్ణై అంతటితో నా బ్రతుకు ఆఖరని నిరాశ చేసుకున్నాను. ఆ నదీ గర్భంలో ఉన్నతమైన ఒక కొండ కనిపించింది. సుడిగుండం నన్ను ఆ కొండకు గుద్ది చంపుతుందని ఊహించుకున్నాను. దిశమలతో ఉన్నవారికి ఏ ప్రమాదం జరగదని హంస చెప్పింది కదా, నాకీ కర్మ ఏమిటా అని యోచించాను. ఆ సుడిగుండం నన్ను చుట్టి సరిగ్గా ఆ పర్వతం మీదకి విసిరింది. కానీ నాకు దెబ్బ తగలలేదు, ఏ ప్రమాదం కూడా జరగలేదు. దానిని బట్టి కొంత ఉపకారమే జరిగిందని సంతోషపడ్డాను. ఆ పర్వతం చుట్టూ జలమయం. నేను నిదానించి చూడగా ఆ పర్వతానికి ఒక మూల ఒక ద్వారం వంటిదేదో కనిపించింది. మెల్లగా అటు వెళ్లాను. అది ద్వారమే. ధైర్యంగా లోపల ప్రవేశించాను. కనిపించిన మార్గం గుండా కొంత దూరం నడిచాను. అదంతా జలమయం కాక భూభాగమై ఉన్నందుకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది ఆ కొండ లోపల ఒక గుహభాగంగా తెలుసుకున్నాను. అది 2-3 మందిర భాగాలు కలిగి ఒక దానిలో నుంచి మరొక దానిలోకి మార్గములేర్పడి ఉండడం కనిపించింది. నేను మెల్లగా ముందుకు సాగి ఒక మందిరంలో ప్రవేశించగానే అక్కడ కనిపించిన వాటి వల్ల గుండెల్లో దడ పుట్టింది. ఒక మనిషి పుర్రే, దాని దగ్గర కాలవగా ప్రవహిస్తోన్న పచ్చి రక్తం, కొన్ని వేప మండలు. ఆ భయంకర దృశ్యాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నాను. అక్కడ్నుంచి నేను దాటిపోవడం ఎలాగా? ఆ రాత్రి 12 గంటలకు నేను మునికన్యను కలుసుకోవాలి.
సకాలంలో పోయి ఆమెను చేరకపోయినట్లయితే నాది నేరమవుతుంది. ఏ కళనుందో ఆమె నా కోరిక తీర్చడానికి అంగీకరించి ఒక ఏర్పాటు చేసింది. కాని ఏం లాభం? నేను తిరిగి ఈ కొండ దాటి సుడిగుండమును గడిచి బయటపడే మార్గమేమిటి? అప్పుడు అర్థం కాని అయోమయ స్థితి నాది. ప్రాణాలు దక్కినవన్న సంతోషం గాని, దేవతలకు సైతం లభ్యం కాని మునికన్య అనుగ్రహం నాకు కలిగిందన్న సంతోషం కాని లేకుండా పోయింది. ఆ జలగర్భంలో ఉన్న కొండలోని మందిరంలో కనిపించిన దృశ్యాన్ని బట్టి అక్కడ ఎవరో కొందరు మనుషులు నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారని అర్థమైంది. వారు రక్తమాంసాలతో పూజలు చేసే క్రూరులని కూడా తెలుస్తోంది. వారి వల్ల నాకు ఏదేని ఉపద్రవం వచ్చి పడొచ్చు. అందువల్ల వెంటనే ఆ తావును వదిలి పోవడం మంచిదిగా తోచింది. కాని ఎలా పోవాలి? ఎక్కడికి పోవాలి? నాకు మతి చెడినట్లయింది. వెంటనే ఆ మందిర భాగం నుంచి యువతలకు రావాలని వెనక్కు మళ్ళనే ఉండగా కొందరు దృఢకాయలు బిలబిల లోపలకు పరిగెత్తుకొచ్చి నన్ను పట్టుకున్నారు. వారిలో ఒకడు నా వైపు తీక్షణంగా చూస్తూ, ఎవరు నువ్వు? మా రహస్య మందిరంలోకి ఎందుకొచ్చావు అని గద్దించి పలికాడు. నేనొక క్షత్రియుణ్ణై ఉండి ధరాపాలన చేస్తూ వీరాది వీరుణ్ణై అనేక యుద్ధాలలో విజయములు పొందుండి ఎవరో 10 మంది చుట్టుముట్టినంత మాత్రంలో వెన్నిచ్చి పారిపోవలసింది కాదు. కాని దగ్గర ఆయుధం లేదు. నన్ను చుట్టుముట్టిన వారు 10 మంది కంటే ఎక్కువ లేరు. వారిలో ఒకడు అందరకు నాయకుడిగా ఉండి పెద్ద గడ్డము, చేతిలో దండ కమండలములు కలిగున్నాడు. దానిని బట్టి అదంతా ఒక సన్యాసుల మూటాని నాతో మాట్లాడినవాడు మిగిలిన వారికి గురువే ఉంటాడని ఊహించుకున్నాను. చేతిలో ఆయుధం లేకపోయినా ధైర్యాన్ని జారవిడవకుండా, ముందర మీరందరూ నన్ను వదిలి దూరంగా తొలగిపోండి. చూపులకు సాధువులుగా ఉండి మీరీ మనిషి పుర్రెలతోనూ రక్త మాంసాలతోనూ క్రతువులేమిటి? ఉపరి ప్రమాదవశాత్తు ఇక్కడికొచ్చిన నాపై తిరగబడ్డం దేనికి? మర్యాదగా తప్పుకోండి, లేకుంటే నా చేతుల్లో హతమైపోతారు అంటూ నాకు దగ్గరలో ఉన్నవారిని ఒకణ్ణి కాలితో బలంగా ఒక్క తాపు తన్నాను. ఆ తాపుతో వాడు అల్లంత దూరాన పడిపోవడం గమనించిన మిగిలిన వారు వెంటనే నన్ను కొట్టడానికి ముందు కురికారు. నేను అందరితోనూ మలయుద్ధానికి దిగవలసొచ్చింది. వారు పైకి సాధువులుగా కనిపిస్తున్నప్పటికీ దృఢకాయలు బలవంతులు కావడం వల్ల వారిని జయించడం నాకు సులువు కాలేదు అని దిగంబరి అంతవరకు చెప్పిన దానిని విని మదనసేన మహారాజు, మీ కథ పూర్తి చేయడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగాడు. మీకు విసుగు పుట్టిస్తున్నాననుకుంటాను, అయిపోవచ్చింది అని దిగంబరి తిరిగి తన గాథను మరింత క్లుప్తీకరించి చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడ మాయల పకీరు మంజులాదేవిని కలిసి ఆమె యొక్క అద్భుత సౌందర్యమును చూడగానే విభ్రాంతుడయ్యాడు. తానక్కడికొచ్చిన పని సైతం మరిచాడు. నరులు తాకని మామిడి చెట్టు ఫలమును పొందే కార్యార్థం తానక్కడికొచ్చినట్లు, మునికన్యను ఆ విషయం అడిగి తెలుసుకోవలసిన సంగతి, తానా ఫలమును దక్కించుకుని జరామరణములు లేక ఉండాలన్న సంకల్పము అన్నీ పూర్వపక్షమయ్యాయి. నిమిలిత నేత్రురాలై ధ్యాననిష్టలో ఉన్న ఆ మునికన్యను చూడగానే అతను తనను తాను మరిచాడు. ఈ ప్రపంచాన్నే మరిచాడు. ఔరా, ఇటువంటి సౌందర్యవతులు ఈ లోకంలో ఉన్నారని నాకిప్పుడు కదా తెలిసింది. నేనింతవరకు సామాన్యమైన సుందరాంగులు మాత్రమే చూసి వారే గొప్ప అందగత్తెలని భ్రమించాను. ఈ మునికన్య నేను ఇదివరకు కామించిన స్త్రీలందరికంటే ఎంత అధికురాలు. ఈమెను పొందంది నా ప్రతాపములు, నా మాయలు, నా సామర్థ్యం ఎందుకు? అయితే ఇప్పుడు ఈ జగదేక సుందరిని దక్కించుకోగల ఉపాయమేమిటి? తపస్సమాధిలో ఉన్న ఈమెను పలకరిస్తే ఏ ప్రమాదమైనా సంభవించవచ్చు. కనుక నా మంత్రశక్తితో ఈమెకు మైకం తెప్పించి ఒంటిమీద తెలివి లేకుండా ఉన్న సమయంలో మూపును ఎత్తుకుని పోవడం యుక్తమైన పని అని తనలో నిశ్చయించుకున్న మాయల పకీరు తాను శివంగి దగ్గర నేర్చిన ఒక మంత్రాన్ని పఠించి తాను విజయుణ్ణయ్యానన్న భావంతో మునికన్యను సమీపించాడు. ఆమెకు మైకం కలగలేదు సరికదా, కళ్ళు విప్పింది. తనను పట్టబోయే తలంపుతో కట్టెదుట నిల్చున్న మాయల పకీరును చూడగానే విషయమును గ్రహించుకుంది. అయినా త్రొట్టుపడక సహజ శాంతి వచనాలతో, నాయనా, నీకు నా వల్ల కాగల కార్యమేమిటి అని అడిగింది. నాకు నువ్వు కావాలి, అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు అని మాయల పకీరు ధైర్యంగా తన భావమును ప్రకటించాడు. అంతేకదా నీ కోరిక? మంచిది. రాత్రి 12 గంటలకు తిరిగి వచ్చి నన్ను కలుసుకో. ఈ లోపుగా ఈ చెరువులోనే ఉంది మందారముఖి అనే జీవనది. నువ్వు ఆ నదిలో స్నానం చేసి రావాలి అని మునికన్య చెప్పిన మాటలు విని మాయల పకీరు, ఓ అదెంత పని? నువ్వు చెప్పిన ప్రకారం నేనా నదిలో జలకమాడి రాత్రి సరిగ్గా 12 గంటలకొచ్చి నిన్ను కలుస్తాను. తనివి తీరా నీ యవన సౌందర్యాలు అనుభవిస్తాను అని ఆమెకు చెప్పి అప్పటికి వెళ్ళిపోయాడు. అక్కడ్నుంచి హుటాహుటిన మందారముఖి చేరి ఆ నదిలో దిగబోతున్న సమయంలో యథాప్రకారంగా అక్కడ హంసరూపులో ఉన్న స్త్రీలు 100 మంది ఒకేసారి పకాలను నవ్వగా మాయల పకీరు మొదట తెల్లబోయి ఆ తర్వాత క్రోధానులుడై, మీరందరూ ఎవరు? నన్ను చూసి నవ్వుతారెందుకు?
ఆ మునికన్య మంజులాదేవి ఆదేశించిన ప్రకారంగా నేను చేస్తున్నాను. ఆమెను అనుభవించడం కోసం నేనామె ఏమి చెప్పినా చేస్తాను అని మాయల పకీరు చెప్పిన మాటలు విని ఆ స్త్రీ కంఠాలు విరగబడి నవ్వాయి. ఓహో, మీకు పరాస్కంగా ఉందా? మాయల పకీరు మహత్తు మీకు తెలియకపోబట్టే ఇలా నవ్వుతున్నారు. మూర్ఖులారా, ఎవరు మీరు? ఆ నవ్వేది ఎదుటిపడి నవ్వండి, ఎక్కడో దాగి నవ్వుతారెందుకు అన్న మాయల పకీరు మాటలు విని నాయకురాలైన రాయించ జలోపరి భాగం పైకొచ్చి నిలిచి, ఏమయ్యా, ఎదుటికొచ్చి నిలిచాను, ఏం చేస్తావ్ అని పెంకితనంగా అడిగింది. నేనెవరో నీకు తెలుసునా? చెప్పావుగా నువ్వే మాయల పకీరునని. నీ పేరు విన్నాం, చాలా గొప్పవాడివే గాని ఈ నదిలో దిగావంటే చచ్చిపోతావు. ఇందులో దిగిన వారు తిరిగి బ్రతికి బయటకు రారు. అటువంటి భయాలేవి నాకు లేవు గాని నువ్వెవరు? ఇంతకు ముందు నవ్విన స్త్రీలందరూ ఎవరు? మేమందరము హంసలమై ఈ నదిని ఆశ్రయించుంటున్నాం. అంతకుమించి మమ్మల్ని గురించి నువ్వు తెలుసుకోవలసిందేమీ లేదు. ఆయు ఉంటే అవతలకు పో, లేకుంటే ఈ నదిలో పడిచావు, మాకెందుకు అనేసి ఆ రాయంచ ఇక అక్కడ నిలవకుండా జలాంతర భాగంలో మునిగిపోయింది. నా కోరిక నెరవేరకుండా చెయ్యాలని ఈ హంస ప్రయత్నించింది, కానీ ప్రయోజనం లేకపోయింది. నా దగ్గర దీని ఆటలు అనుకుంటూనే మాయల పకీరు నీటిలో దిగి ఒక అడుగు ముందుకు వేశాడు. అప్పటికప్పుడే 1000 ఏనుగుల బలంతో సుడి తిరుగుతున్న నీటి గుండం తనను మింగడానికొస్తున్న విషయాన్ని మాయల పకీరు గమనించాడు. ముందుకు వేయబోయిన కాలును వెనక్కు లాక్కున్నాడు. నెరుపుతో సుడిగుండం వల్ల ప్రాణగండం లేకుండా చేసుకున్నాడు. హంస మాటలు నిజమే. ఆ సుడిలో పడితే ఇక బ్రతకడం ఒట్టిదయ్యేది. ఆ మునికన్య మోసం చేసి చంపడానికి ఇక్కడకు పంపుంటుంది. ఇప్పుడే పోయి ఆ వంచుకురాలి సంగతి కనుక్కుంటాను అని మహోగ్రుడైన మాయల పకీరు మండిపడుతూ తిరిగి మునికన్య దగ్గరకు బయలుదేరాడు. మందారముఖిలోని కొండలో గల మందిరంలోని గురువు శిష్యులతో కలిసి నన్ను చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. నేనటువంటి చమటలందరినూ హతమార్చి అనేక యుద్ధాలలో విజయాలు పొందిన ధీరుణ్ణి కనుక వాళ్లను జయించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. మొదట శిష్యులతో మల్లయుద్ధాన్ని చేసి వారిని హతమార్చిన తర్వాత గురువును పడగొట్టి అతని గుండెలపై కూర్చుని గుద్ది చంపనై ఉండగా వాడు నా పాదాలు పట్టుకుని ప్రాణదానం చేయవలసిందని బ్రతిమలాడాడు. అంతవరకు గురువెవరో శిష్యులెవరో నాకు తెలియదు. అయినప్పటికీ శరణన్న వాణ్ణి రక్షించడం ధీరలక్షణం కనుక నేను వానికి ప్రాణభిక్ష పెట్టదలిచాను. కాని వాడు తిరిగి నన్ను వంచన చేయ తలపెడితే అప్పుడు వాడికి తగిన శాస్తి చేయలేనా అన్న ధైర్యంతో వదిలిపెట్టాను. మొదట్నే నువ్వు ఈ విధంగా నన్ను శరణు వేడినట్లయితే నీ శిష్యులు కూడా నీలాగనే బ్రతికిపోయి ఉందురు కదా. బుద్ధి తక్కువ పనిచేశాను. నువ్విటువంటి వీరాది వీరుడువని అనుకోలేదు. నీ శక్తి సామర్థ్యాలు నాకిప్పుడు మాత్రమే తెలిసాయి. అయ్యా, నువ్వెవరు? ఇలా దిగంబరుడివై ఉండడానికి గల కారణమేమిటి? అతి రహస్యము అసాధ్యము అయిన ఈ నది అంతర్భాగపు కొండగుహలోకి ఎలా రాగలిగావు? నీదే దేశము? నీ కథ ఏమిటి? ఇంతటినుంచి మనమిద్దరము స్నేహభావంతో ఉండవాలనని నా కోరిక. నీ వివరాలన్నీ నాకు చెప్పి మన స్నేహమును దృఢపరచవలసింది అని ఆ సాధుస్వరూపుడు నన్ను కోరిన మీదట నేనిలా చెప్పాను. నేను మార్తాండేశ్వరుణ్ణనే ఓ భూపాలకుణ్ణి. మందారముఖి నదిలో స్నానమాడగోరి అందులోని సుడిగుండం వల్ల ప్రమాదం రాకుండా ఉండాలంటే దిగంబరిగా ఉండాలన్న విషయం తెలుసుకుని అదే ప్రకారం జరిగించాను. ఆ సుడిగుండం నన్ను నిరాపాయంగా ఈ కొండ మీదకు చేర్చింది. నాకక్కడ ఔపించిన ద్వారం గుండా వచ్చి ఈ మందిరం చేరాను. అంతలోనే నువ్వు శిష్య సమేతంగా నా మీద కురికావు. నేను కాబట్టి సరిపోయింది. ఇదే విధంగా మరి ఒకరెవరన్నా మీ చేతుల్లో పడుంటే ఈ పాటికి ఆఖరై ఉండేవారు కదా. వేషభాషలను బట్టి పరమ సాధువులుగాను పూజ్యులుగాను కనిపిస్తున్న మీరందరూ ఇక్కడ చేరి ఏం చేస్తున్నారో నాకు తెలిసింది. పచ్చి రక్తంతోనూ మనిషి పుర్రెతోనూ పూజలు హోమాలు జరుపుతున్న మీరందరూ ఎవరు? ఎప్పటికైనా మీ యథార్థ విషయం నాకు చెప్పడం మంచిది అని నేనడిగిన దానికి సాధుగురువు వినమ్రుడై నమస్కరించి, ఇక మీ దగ్గర నేను దాచవలసిందేమీ లేదు. నేను నా శిష్యులతో మందారముఖి నదీ తీరమున ఆశ్రమమును కల్పించుకుని ఉంటున్న కాలంలో ఆ తీరమునకు మంజులాదేవి అనే ఒక రాజకుమార్తె మునివృత్తిలో గడపాలనొచ్చింది. నేనామె సౌందర్య సంపదను చూసి విభ్రాంతుణ్ణయ్యాను. అటువంటి అందగత్తెలు ఏ ప్రపంచంలోనూ ఉండరని రూఢీగా చెప్పగలను. నేనా కన్యను కామించి నా మనోభావంను తెలుపగా ఆమె నిరాకరించింది. అంతేకాక ఆమె చెలికత్తెలు 100 మంది నాపై తిరగబడి యుద్ధం చేశారు. నేను వారికి ఓడి శిష్యులతో పరారీ కావలసిన స్థితి పట్టింది. ఆ స్త్రీలు నన్ను వెంట తరమగా నా శిష్యులతో మందారముఖిలో కురికి ఆ నది యొక్క సంగతి సందర్భములు తెలిసిన వాడినవడం చేత మెల్లగా ఈ కొండగుహలో సురక్షితంగా చేరగలిగాను. అయితే నేనా ముని కన్యపై నుంచి మోహమును మళ్లించుకోలేకపోయాను. ఆమెను వశపరుచుకోవడానికే ఇక్కడ ఒక క్రతువును ఆరంభం చేశాను. ఆ క్రతువు పచ్చి నెత్తురుతోనూ మాంసఖండాలతోనూ జరగవలసింది. అదే ప్రకారం జరిగిస్తున్నాను. అనతి కాలంలోనే క్రతువు సిద్ధి పొందనే ఉందని నేను ఊహిస్తుండగా నీ రాక జరిగింది. అయ్యా, ఇది నా కథ.
ఇక నుంచి నేను శిష్యుల్లేని ఒంటరిగాణ్ణి, నీ చేత ఓడించబడి నీ శరణు జొచ్చినవాణ్ణి, నీ ఆజ్ఞానువర్తినే మెలగ్గలవాణ్ణి అని ఆ సన్యాసి చెప్పిందాన్నంతటినీ విని నేను అమితమైన ఆశ్చర్యాన్ని పొందాను. అటువంటి సన్యాసులు సైతం మునికన్య అయిన మంజులాదేవిని తిలకించి మోహితులైనప్పుడు ఇక నేననగా ఎంతటివాణ్ణి? అయినా నా విషయము ఆ సన్యాసికి తెలుపక, అయ్యా, మీ వృత్తి ధర్మము యుక్తమైందిగా నాకు తోచలేదు. ఇహ సంబంధములైన కోరికలన్నింటికీ స్వస్తి చెప్పిన తర్వాత కదా సన్యాసాశ్రమం స్వీకరించాలి. నువ్వటువంటి మునివృత్తిలో ఉండి మరి ఒక మునికన్యను కామించడం అధర్మం కాదా అని నేనడిగిన దానికి సన్యాసి బదులు చెప్పక మౌనం వహించాడు. సరి, నీ కార్యక్రమాలతో నాకు నిమిత్తం లేదు కాని నన్ను జలాంతర్భాగంలో నుంచి వెలుపలకు దాటించగలవా? ఈ నది యొక్క లోతుపాతులన్నీ తెలుసునని చెబుతున్నావు గనక నాకీ మాత్రం ఉపకారం చెయ్యి. ఆ పైన నీ ఇష్టమొచ్చిన కార్యాన్ని నువ్వు చేసుకో అని నేను చెప్పడమే తడువుగా ఆ సన్యాసి పరమానందభరితుడు కావడాన్ని బట్టి నేను తనను వదిలిపోవడమునే అతను కోరుకుంటున్నాడని అర్థమైంది. మార్గముంటే నాకును కావలసింది అదే కదా. ఏమయ్యా, నన్ను జలాంతర్భాగంలో నుంచి బయటికి దాటించగలవా లేదా అని నేనా సాధువును తిరిగి అడిగాను. అయ్యా, అదేమంత కష్టమైన పని కాదు. దిగంబరి అయిన వారిని ఈ నదిలోని సుడిగుండం ఏమీ చేయలేదని అనుభవపూర్వకంగా నువ్వును తెలుసుకున్న విషయమే కదా. అవును, తెలుసుకున్నాను. అయితే ఇక్కడి నుంచి పోయే మార్గం? వచ్చిన మార్గమే పోయే మార్గం కూడా. అదెట్లనగా కొండపైకెక్కి సుడిగుండంలోకి సూటిగా ఉరకడం. అప్పుడు ఆ సుడిగుండం నిన్నిక్కడ ఏ విధంగా సురక్షితంగా చేర్చిందో అదేవిధంగా తిరిగి నువ్వు బయలుదేరిన చోటు చేర్చగలదు. అంతేనా? అయితే చాలా సంతోషం. నన్ను కొంచెం ఈ కొండపై వరకు తీసుకెళ్లి చేర్చు అని నేను కోరడమే తడువుగా ఆ సన్యాసి నన్ను కొండపైకి తీసుకొచ్చాడు. నేను ధైర్యంగా సుడిగుండంలో కురికాను అని దిగంబరిగా ఉన్న మార్తాండేశ్వరుడు అంతవరకు చెప్పిందాన్ని విని మదనసేన మహారాజు, మహారాజా, రాను రాను నీ చరిత్ర అతి తమాషాగా ఉంది. ఇప్పుడు ఇంకా ఇంకా విన కుతూహలంగా ఉంది. నువ్వు చెప్పిందాన్ని వినడానికి నేను విసుగు చెందుతున్నానని నువ్వెంత మాత్రమో తలచక వివరించి చెప్పు. ఆ తర్వాత ఏమైంది? కొండపై నుంచి సుడిగుండంలో పడ్డావు. అనుకున్న ప్రకారం ఆ సుడిగుండం నిన్ను బయలుదేరిన చోట సురక్షితంగా చేర్చిందా? మునికన్యను కలుసుకున్నావా అని మదనసేన మహారాజు కుతూహలంగా అడిగాడు. తను సుడిగుండంలో పడి చావాలని కోరిన మునికన్యపై ప్రతీకారం చేయడానికి ఆ మాయల ఫకీరు మహోగ్రుడై బయలుదేరి ఆమె ఆశ్రమం చేరాడు. అక్కడ ఆమె యథాప్రకారం నిమిలిత నేత్రాలతో తపోనిష్టలో ఉండడం గమనించాడు. వంచుకురాల, ద్రోహి, నీ దొంగ తపస్సులు నాకు తెలియవనుకున్నావా? నేను నీలాంటి వాళ్ళని ఎందరినైనా వంచన చేయగల ఉద్దండున్నై ఉండగా నువ్వు నన్నే మోసం చెయ్యాలని చూసావా అని మాయల ఫకీరు అడుగుతున్న దానికి ఆ మునికన్య బదులు చెప్పలేదు, కళ్ళు విప్పలేదు. ఏం మాట్లాడవు? నేనా సుడిగుండంలో పడి చచ్చిపోయాననుకున్నావా? నేనింకా నీలాంటి అందగత్తెలందరి యవ్వనాలు పీల్చి పిప్పి చేయకుండా చస్తాననుకున్నావా? అందుకు కూడా ఆమె బదులు చెప్పలేదు. నేను సంపాదించుకున్న వారందరికంటే నువ్వు మేటి అందగత్తెవని నిన్ను మోహించినందుకు నన్ను సుడిగుండంలో పడమని ఆదేశిస్తావా? అంత మాత్రంతో నన్ను తప్పించుకోగలననుకున్నావా? అసంభవం. నిన్ను అనుభవించకుండా నేనెక్కడ వదిలిపెడతాను? ఇప్పటికైనా మర్యాదగా నన్ను గౌరవం చేయి. నాకు వసురాలివికా, లేదా నేను నిన్ను ఏమి చేసినా చేయగలను. నా చెరలో ఇప్పుడు ఎంతమంది అందగత్తెలున్నారో చూస్తే నీకే తెలుస్తుంది. ఇప్పుడే నిన్ను కూడా మంత్రాల మర్రికి తీసుకుపోయి చేరుస్తాను. అంత శ్రమ అవసరం లేకుండా ఇక్కడే నువ్వు నాకు అనుకూలురాలివై నా కోరిక తీర్చినట్లయితే బాగుంటుంది అని మాయల ఫకీరు ఎన్ని విధాల రోదన చేసినా మునికన్య చలించకపోవడం వల్ల అతనికి ఆగ్రహావేశాలు ఎక్కువయ్యాయి. ఆమెను తక్షణం ముప్పుపైకెత్తుకుని మోసుకుపోవాలని సంకల్పించాడు. ఏయ్, నిన్నే! మాయల ఫకీరును ఉపేక్ష చేయడం అంటే తాచుపాముతో చెరలాటలాడమేనని గ్రహించుకో. ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని లేచిరా. నన్ను ప్రేమతో కౌగిలించుకో. నిన్ను నా రాణిని చేసుకుంటాను. నా మంత్రాల మరిలో నువ్వు సర్వ సౌఖ్యాలు అనుభవించగలవు. నా భార్య చేత నీకు ఊడిగం చేయిస్తాను. నేను చెరబట్టిన వారందరూ నీకు సేవలు చేస్తారు అని మాయల ఫకీరు ఎంత మురిగినా మునికన్యలో చలనం కలగలేదు. ఆమె కన్ను విప్పి కూడా చూడలేదు. ఫకీరు ఇక సహించలేకపోయాడు. ఒంటి మీద స్పృహ లేకుండా చేసి ఆమెను బలిమిన మోసుకుని పోవడమే కర్తవ్యం అనుకున్నాడు. అందుకు బలవత్తరమైన కొన్ని మంత్రాలు పఠించాడు. తన దుష్టశక్తులన్నీ ప్రయోగించాడు. కాని మునికన్య సుస్థిరంగా ఉంది. అతని మంత్రాలు మాయలు ఆమె విషయంలో పనిచేయలేదు. ఆమె చలించకుండా యథాప్రకారంగా నిమిలిత నేత్రురాలై ధ్యాననిష్టలో ఉండడం చూసి విభ్రాంతుడయ్యాడు ఫకీరు. నేను శివంగి వల్ల నేర్చిన మంత్రాలు అమోఘమైనవి. జగత్తునే జయించగల శక్తులను కలిగుండి ఈ మునికన్య విషయంలో ఇంత వ్యర్థుణ్ణెందుకయ్యాను? నా మంత్రబలాలు ఏమైనట్లు?
నా ఉపాసనాశక్తులు ఎక్కడికి పోయినట్లు అని తనలో తాను ఇంకొంత తడువు తెరికించుకుని పశుబలాన్ని ఉపయోగించే నిమిత్తం ముందుకొచ్చాడు. నిశ్చల సమాధిలో ఉన్న మునికన్యను పట్టి ఏమో చేయడానికి తయారయ్యాడు. కాని అతడామెకు 2 అడుగుల దూరంలో ఉండగానే ఆమె చుట్టూ ఉన్నట్లుండి భయంకర జ్వాలలు ఉద్భవించడాన్ని తిలకించి విభ్రాంతుడయ్యాడు. ఆ జ్వాలల ధాటికి తాళలేక మరి 4 అడుగులు వెనక్కి నడిచి భయకంపితుడై చూస్తుండగా ఆ మంటలు క్రమంగా అతడున్న దగ్గరకు పాకి రావడం కనిపించింది. ఆ విడ్డూరాన్ని అర్థం చేసుకోలేక తబ్బిబ్బవుతున్న మాయల పకీరుని ఆ పెనుమంటలు ఇంకా ఇంకా మీది మీదికి తరుముకొస్తున్నాయి. తానా మంటల్లో భస్మం కావాలేమోనని భయపడి పరిగెత్తాడు. మంటలు అతనిని వెంట తరుముతున్నాయి. ముందు మాయల పకీరు, ఆ వెంటనే పెనుమంటలు. పరుగులెడుతుండగా ఒక మార్గంలో నేనా మాయల పకీరుకు తారసిల్లాను. భయంకరమైన ఆ అగ్నిజ్వాలలేమిటో, వాటిచే తరంబడుతోన్న ఆ వ్యక్తి ఎవరో నాకేమీ అర్థం కాలేదు. మాయల పకీరు మాత్రం నన్ను చూసి, ఓ దిగంబరి, నువ్వెవరో నాకు తెలీదు. తరుముకొస్తోన్న ఈ భయంకర జ్వాలలు నన్ను భస్మం చేయకుండా వదలవనుకుంటాను. నీకెంతైనా పుణ్యం ఉంటుంది, చేతనైతే నన్ను రక్షించు అని భయకంపితుడై వేడుకొన్నాడు. నాకు జాలి కలిగింది, కాని ఏం చేయడానికి తోచలేదు. మున్ముందు ఆ పెనుమంటలకు ప్రణమిల్లాను. ఓ అగ్నిజ్వాలలారా, మీరెవరో, ఈ బాటసారిని ఎందుకు తరుముతున్నారో నేను తెలుసుకునే వరకైనా మీరు ఆగవలసింది. ఇదే నా ప్రార్థన అని నేను వేడగా నాకే అమితాశ్చర్యం కలిగేటట్లు మంటలు ముందుకు చొచ్చుకురాకుండా నిలిచాయి. కాని అవి వాటి తీవ్రతను మాత్రం కోల్పోలేదు. అప్పుడు నేనా భీతుణ్ణై ఉన్నవానిని తిలకించి, అయ్యా, నువ్వెవరు? ఈ భయంకర జ్వాలలు నిన్ను తరుముకు రావడానికి గల కారణమేమిటి? ఆ విషయాలు చెప్పినట్లయితే నేను నిన్ను రక్షించడానికి ప్రయత్నించగలను అని నేను చెప్పిన తర్వాత ఆ వ్యక్తి నాకు తిరిగి నమస్కారాలు చెప్తూ, అయ్యా, ఈ ప్రాంతంలో ఆశ్రమమును కల్పించుకునున్న ఒకనొక మునికన్య యొక్క అద్భుత సౌందర్యానికి మురిసి నేనామెను కామించాను. నేను సమస్త మంత్ర తంత్రాలు నేర్చిన మాయల పకీరును. ఆ సుందరాంగి సక్రమ పద్ధతిలో నాకు లొంగని కారణం వల్ల నేనామెను వశం చేసుకోవడానికి నా శక్తులను ఉపయోగించాను. తత్ఫలితంగా మునికన్య నాకు లొంగకపోగా ఆమె చుట్టూ ఉద్భవించిన ఈ భయంకర జ్వాలలు నన్ను నాశనం చేయడానికి తరుముకొస్తున్నాయి. నువ్వెవరో సమర్థుడిగా ఉన్నావు. నాకు ప్రాణభిక్ష పెట్టాలి. నాకీ భయంకర జ్వాలల వల్ల అపకారం జరగకుండా కాపాడాలి అని అతను చెప్పిన మాటలు వినగానే నాకు మొదట అపరిమితమైన ఆగ్రహం కలిగింది. నేను ప్రేమించిన మునికన్యనే వాడు ప్రేమించినందుకు ఎక్కువగా అసూయపడ్డాను. ఆమెను ప్రేమించడానికి అతనికి ఏమధికారం ఉందని అహంకారం ఉందాను. ఆ తర్వాత కొంచెం నిదానించి నిజం ఆలోచించాను. ఆ మునికన్యపై అతనికి లేని అధికారం నాకు మాత్రం ఎక్కడ్నుంచొచ్చింది? అతనికంటే నేను ఏ విషయంలో అధికుణ్ణి? ఆ మునికన్య తన తపశక్తి వల్ల అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేసి తనను కామించిన ఈ మాయల పకిరును భస్మం చేయడానికి పూనుకుంది. నన్ను మాత్రం అలా చేయకుండా నా కోరిక తీరుస్తానంది. అందులో విశేషమేమిటో నాకు అర్థం కాలేదు. కాకపోయినా ఆమె నా యందు ప్రసన్నురాలయ్యుందని తెలుస్తోంది. నేను ప్రార్థించినట్లయితే తాను సృష్టించిన అగ్నిజ్వాలలను ఉపసంహరింపజేయవచ్చు, అతని అపరాధమును క్షమించవచ్చునని నేను ఆలోచిస్తుండగా ఆ మాయల పకీరు, అయ్యా, ఏంటో ఆలోచిస్తున్నావు? అందుకిది సమయం కాదు. నేను దుర్మార్గుణ్ణని, ఉపకారము పొందడానికి అర్హుణ్ణు కానని ఆలోచిస్తున్నావేమో. ఆపదలో ఉన్నవారిని రక్షించడం ధర్మమని నీకు తోచడం లేదా? నువ్వు ప్రార్థించగానే నన్ను భస్మం చేయాలనుకున్న ఈ పెనుమంటలు నా మీదకి రాకుండా ఆగడాన్ని బట్టి నీలో కొంత మహత్తేదో ఉందని అర్థమవుతోంది. ఆ మహత్తుతోనే నాకు ప్రాణదానం కూడా చేయవలసిందని కోరుతున్నాను అని మాయల పకీరు వేడుకుంటూ ఉంటే నాలో నాకే నవ్వొచ్చింది. నాలో ఏం మహత్తుందని? నేనును అతనిలాంటి వాణ్ణే కదా. అయితే నేను ప్రార్థించగానే మంటలో ఆగిన విశేషం ఒకటి కనబడుతోంది. అలా ఎందుకు జరిగింది? అందుని గురించి దీర్ఘంగా ఆలోచించగా నాకొక కారణం కనిపించింది. అదేంటంటే నేనా మందారముఖి నదిలో స్నానం చేయడం. ఈ మహత్తు ఆ నదీ జలాలకు చెందిందే ఉండాలి. అంతవరకు కేవలం సామాన్య మానవుణ్ణై ఉన్న నాలో ఏదో కొత్త శక్తి వచ్చిందంటే అదొకటే కారణం కనిపిస్తోంది. ఏది ఏమైనా మునికన్యను ప్రార్థించి ఆ మాయల పకీరు అగ్ని వల్ల భస్మం కాకుండా కాపాడడానికి పూనుకున్నాను. అయ్యా, నిన్ను ఈ ఉపద్రవం నుంచి పూర్తిగా కాపాడగల శక్తి నాకున్నదో లేదో నాకు తెలీదు. అయినా ప్రయత్నం చేస్తాను. నువ్విక్కడే ఉండు. నేనా మునికన్య దగ్గరకు పోయేస్తాను అని నేను చెప్పగా ఆ పన్నుడు సంతోషించాడు. నేను బయలుదేరాను అని అంతవరకు దిగంబరి చెప్పిన దానిని వినిన మదనసేన మహారాజు, మీరు వెళ్ళినప్పుడు ఆ మాయల పకీరును దహించవచ్చిన మంటలు ఏమైనట్లు? అవి అట్టే నిలుచున్నాయి. అతను కూడా కదలకుండా అట్లే నిలుచున్నాడు అని దిగంబరి చెప్పాడు. అయితే నాకు తెలియకడుగుతాను, మీ దారిన మీరు పోయి మీ పని మీరు చూసుకోకుండా మధ్య ఆ గొడవంతా మీకెందుకొచ్చింది?
ఆ మైలు పకీరు చేస్తే మీకెందుకు? మంటల్లో భస్మమైతే మీకెందుకు? మహారాజా, అడగవలసిన ప్రశ్న అడిగావు. ఈ సందర్భంలో నీకొక కొత్త విషయం చెప్పవలసింది. నా కుమార్తె మూలంగా నేను ఆ పనును రక్షించడానికి దీక్షావ్రతంగా పెట్టుకోవలసొచ్చింది. అది ఎలాగునో చెబుతాను విను. నేను రాజ్యపాలన చేస్తున్న రోజుల్లో ఒకనాడు సమస్త బంధు పరివార జనాలతోనూ కలిసి వేటకు బయలుదేరాను. నా కూతురు అని ఏమో చెప్పబోగా దిగంబరికి కంఠం శోకంతో నిండిపోయింది. అతని కళ్ళంట అశ్రుధారలు అప్రయత్నంగా ప్రవహించడం మొదలుపెట్టాయి. కూతురు విషయం ఎత్తగానే అతనికెందుకో ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. కొన్ని క్షణాల వరకు నోరు విప్పి మాట్లాడలేకపోయాడు. స్వామి, కూతురి విషయం రాగానే ఎందుకలా దుఃఖపడుతున్నారు? ఆ బిడ్డ ఇప్పుడు ఎక్కడ ఉంది అని మదనసేన మహారాజు అడిగిందానికి దిగంబరి దుఃఖాన్ని దిగమింగుకుంటూ, నా బిడ్డుంటే నాకిక లేనిదేముంది? నా కూతురు సర్వమంగళ అద్భుత సౌందర్యవతి, అఖండమైన తెలివితేటలు గలది. 16 పెళ్ళీడులో ఒకనాడు నాతో కలిసి వేటకొచ్చింది. నేను మంత్రి దండనాయకాదులతో కలిసి ఉద్రేకంతో మృగయా వినోదంలో ములుగున్నాను. నా కూతురు సర్వమంగళ చెలులతో కలిసి యథేచ్ఛగా వనవిహారాలు సలుపుతున్న సమయంలో ఆమెకు ఒకచోట నిలువెత్తున ఒక పుట్ట కనిపించింది. ఆమె చెలులతో ఆడుతూ పాడుతూ కొంటెతనంగా ఆ పుట్ట మీదకొక రాతిబెడ్డను విసిరింది. మరుక్షణంలో ఆ పుట్టలో నుంచి నాగుపాము ఒకటి బుసలు కొడుతూ వెలుపలకొచ్చిందట. చెలులతో కలిసున్న సర్వమంగళ మీదకి రాబోగా వారు పెద్ద గోల చేయడము, దూరాన వేటలో ఉన్న నేను అనుచరులతో అక్కడికి పరిగెత్తి రావడమూ జరిగింది. మేము వచ్చేటప్పటికి ఆ తాచుపాము పుట్టలోకి దూరిపోవడము, భయకంపితురాలైన సర్వమంగళ మూర్ఛాగతురాలు కావడము, చెలులు ఆమెకు ఉపచర్యలు చేస్తుండడమూ జరుగుతోంది. చెలుల వల్ల నేను జరిగిన విషయమంతటినీ తెలుసుకుని దుఃఖపడ్డాను. పాము పగబట్టక మానదు. దాన్నుంచి నా బిడ్డను రక్షించుకునే మార్గం ఏమిటా అని యోచనలు సాగించాను. కొందరు పుట్టం తవ్వి పామును పట్టడానికి పూనుకొన్నారు. కాని ఎంత వెదికినా ఆ పాము దొరకలేదు. మరి కొంతసేపు ఉపచర్యలు చేయగా నా కుమార్తె మూర్ఛలో నుంచి తేరుకుంది. కాని ఆ భయంకర సర్పమే ఆమె దృష్టికి అనుక్షణము కనబడుతుండడం వల్ల స్వస్థత చెడి విభ్రాంతురాలుగా ఉంది. అప్పటికి అంతటితో వేట చాలించి అందరము రాజధాని చేరుకున్నాం. మంత్రి పురోహితాదుల సలహాలను అనుసరించి సమర్థులైన మంత్రవేత్తలను రావించి నా కూతురికి ఆ తాచుపాము వల్ల ఎటువంటి ఆపద రాకుండా ఉండగలందుకుగాను అనేకములైన హోమములు చేయించాను, తాబీదులు కట్టించాను. 27 రోజులు గడిచిన తర్వాత గాని నా కూతురు బ్రతుకుతుంది అనుకోవడానికి అవకాశాలు లేవని మంత్రవేత్తలు చెప్పారు. కనుక ఆ 27 రోజులు అహర్నిశలు హోమాలు మంత్ర పఠనములు జరుగుతూనే ఉన్నాయి. నేను కొందరు ముఖ్యులతో కంటిమీద రెప్పవాల్చకుండా నా బిడ్డ దగ్గరే ఉండి సంరక్షిస్తూనే ఉన్నాను. 27వ నాటి రాత్రి దాటిపోయింది. అందరి ప్రాణాలు కుదుటపడ్డాయి. గండం గడిచిందని సంతోషపడ్డాం. ఆ ఉదయం సర్వమంగళకు తలంటి నీళ్లు పోశారు. అది పునర్జన్మ వంటి రోజు కనుక సర్వాభరణాలతోనూ ఆమెను అలంకరించి ఉత్సవం జరిగించడానికి దానధర్మాలు చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అభ్యంగనం పూర్తయిన తర్వాత 2 చెలులు ఆమె దుస్తులు తీసుకురావడానికి వెళ్లిన సమయంలో చచ్చాను అన్న ఒక చౌకేక స్నానాల గదిలో నుంచి వెలువడి మందిరమంతటా ప్రతిధ్వనించింది. వెనువెంటనే అనేక మంది ప్రముఖులతో నేనును ఆ గదిలో ప్రవేశించేటప్పటికీ ఇంకేముంది, మా సర్వమంగళ నొరగలు కక్కుతూ పడుంది, పాము కరిచి పారిపోయింది అన్న మాటలు చెబుతూనే సర్వమంగళ కళ్ళు మూస్తూ, నాన్న, ఎన్నో కోరికలతో చచ్చిపోతున్న ఈ సమయంలో నేను ఒక మాట చెబుతున్నాను. ఎవరైనా సరే ప్రాణాపాయంలో ఉంటే వాళ్ళు శత్రువులైనా సరే రక్షించడానికి నీ సర్వశక్తులు వినియోగించు అని మాత్రం చెప్పి వెంటనే నా బిడ్డ ప్రాణాలు వదిలిపెట్టింది. మహారాజా, నా పాపం ఏమని చెప్పను? అటువంటి పసిడి బొమ్మ, అందాల కుప్ప నరజాతిలో ఉండదంటే నమ్ము. అటువంటి అమూల్య రత్నాన్ని గోలిపోయిన నేనెంత దరిద్రుణ్ణి! పగబట్టిన ఆ నాగుపాము స్నానాల గదిలోకి ఎలా వచ్చి చేరిందో, ఎన్ని రోజుల నుంచి కాచుకునుందో చివరికి కాటువేసి తీరింది. నా కడుపులో ఆరని చిచ్చుపెట్టిపోయింది. ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే, అప్పట్నుంచి నా కూతురు సర్వమంగళ ఆదేశించిన ప్రకారం ప్రాణాపాయంలో ఉన్న వారిని రక్షించడం నా జీవిత నియమంగా పెట్టుకున్నాను. కనుకనే అగ్నిజ్వాలకి ఆహుతి కానున్న మాయల పకీరును కాపాడడానికి కంకణం కట్టుకున్నాను. మాయల పకీర్ను కాపాడమని వేడడానికి మునికన్య ఆశ్రమానికి బయలుదేరిపోయానని చెప్పాను కదా. నేనక్కడికి చేరేటప్పటికీ మునికన్య యథాస్థానంలో లేదు. కాని ఆ స్థానంలో ఇంకెవరో ఉన్నట్లు కనిపించింది. కాని ఆ స్త్రీమూర్తి కూడా నేను మొదట చూసిన మునికన్యలాగానే నిమిలిత నేత్రురాలై తపస్సమాధిలోనే ఉంది. నేను పొరబడ్డానేమోనని దగ్గరగా పోయి నిలిచి నిదానంగా చూశాను. మహారాజా, ఆశ్చర్యం, అద్భుతం! నువ్వు నమ్ముతావా?
ఆ మునికన్య స్థానంలో ఉంది నా కూతురు సర్వమంగళ. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. నా మనసును నేను అరికెట్టుకోలేకపోయాను. మంగళా అని ఆనందోద్రేకంతో దిక్కులు పికటిల్లేలా అరిచాను. నా అరుపుతో ఆమెకు తపోభంగమైనట్లుంది. అదిరిపడి నిల్చుంది. నా వైపు తేరిపారా చూసింది. కూతురు ఎదురుగా నేను దిశమొలతో దిగంబరుణ్ణై నిల్చోవలసి వచ్చినందుకు ఎంతైనా బిడియపడ్డాను. ఛీ, నా బతుక్కాలా అని నన్ను నేను తిట్టుకున్నాను. అయితే ఏనాడో పాము కరచి మరణించిన నా కూతురు సజీవురాలై తిరిగి అక్కడికెలా చేరగలిగింది? అంతవరకు అక్కడున్న మునికన్య ఏమైనట్లు? నాకు మతిపోయింది. అంతా మహామాయగా ఉంది. మంగళ, నువ్వేనా అని మళ్లీ అరచి నా బిడ్డను కౌగులించుకోబోయాను. నేను మంగళను కాను, నా పేరు మంజులాదేవి అని ఆ స్త్రీమూర్తి అన్నది. కాని నేనా మాటలు నమ్మలేకపోయాను. విభ్రాంతుణ్ణై తదేక దృష్టితో చూస్తున్నాను. మహారాజా, భ్రాంతి వదిలిపెట్టు. నేను మంజులాదేవినే. నేను ఆదేశించిన ప్రకారం మందారముఖిలో జలకమాడి వచ్చావు కదా అని ఆమె అడిగింది. అప్పుడు నేను నమ్మాను. ఆమె మంగళ కాదు, మంజులాదేవి. అయితే నేనెందుకు పొరబడ్డాను? ఆ ఇద్దరి రూపము ఒకటే అయితే నేను ప్రథమంలోనే ఎందుకు పొరబడలేదు? నాకేమీ అర్థం కాలేదు. కాని నాకప్పుడు మునికన్య మీద ముందుటి కామంగాని మోహంగాని ఏమీ లేవు. నా కూతురుపై ఉండే వాత్సల్యభావమే ఆమెపై కూడా ఉంది. అమ్మా అని నేను పిలిచేటప్పటికీ ఆమె తెల్లబోయింది. ఏమిటి విపరీతం? నువ్వు నన్ను కామించి కదా వచ్చావు. అపరాధం, ఆ మాట ఉచ్చరించుకు తల్లి. నువ్వు నా కూతురువు అని నేనిక ఆమె ముఖంలోకైనా చూడలేకపోయాను. నీ కూతురులాగానే నేను ఉన్నందువల్ల నీకటువంటి భావం కలిగుండొచ్చు. అయితే ఇప్పుడా భావం కొత్తగా ఎందుకు కలిగింది? అదే నాకు అర్థం కావడం లేదు తల్లి. ఒకటై ఉంటుంది. నువ్వు నన్ను మొదటిసారి చూసినప్పుడు నీ కూతురు నీ మనోభావంలో ఉండుండదు. ఇప్పుడు ఆమె రూపమును మనసులో ఉంచుకుని బాహ్యంగా నన్ను చూసినందువల్ల నీలో ఈ మార్పు కలిగుంటుంది. నాయనా, నువ్వు ధన్యుడవు. ఈ క్షణం నుంచి ఇక నువ్వు ఏ స్త్రీమూర్తిని చూసినా ఇదే భావంతో చూసి తరించు అని చెప్పిన ఆ మునికన్యకు నేను 2 చేతులు ఎత్తి నమస్కరించాను. అమ్మా, నిన్ను మొదట పాపపు తలంపుతో చూసినందుకు క్షమించు. నువ్వు నా గురుదేవివి, మాతృమూర్తివి. నీ ఆదేశానుసారంగా మందారముఖిలో జలకమాడొచ్చాను. తత్ఫలితంగా నాకు తెలియకుండా నాలో కొన్ని మహత్తర శక్తులు చేరాయి. బిడ్డా, అందుకే నిన్నా పని చేసిరమ్మని ఆదేశించాను. నువ్వు సంపాదించుకున్న ఆ మహత్తర శక్తులు లోకోత్తరమైనవి. వాటిని పరోపకారం కోసం వినియోగించి జీవితాన్ని సార్థకం చేసుకో. ప్రస్తుతం అటువంటిదే ఒకటి జరగవలసింది. అందుకు నీ సహకారం కూడా అవసరం. ఏంటి నాయనా అది అని ఆమె అడిగిన మీదట నేను మాయల పకీరు విషయమంతటినీ చెప్పి, నిన్ను కామించవచ్చిన వాడు అదేవిధంగా అగ్నిబడి దగ్ధం కావలసిందే. కాని ఆ పనులను రక్షించడం వ్రతంగా కలిగిన నా కంటబడ్డం వల్ల అతని రక్షణా కార్యానికి నేను పూనుకోవలసి వచ్చింది అన్నాను. మంచిదే, కాని ఆ మాయల పకీరు బహు దుర్మార్గుడు. వాడిని రక్షించడం లోకానికి అపకారం చేయడమే అవుతుంది. పాప ఫలితం ఎప్పటికైనా అనుభవించవలసిందే కనుక తల్లి, ఈసారి మన్నించి వదిలిపెట్టమని నా ప్రార్థన. నీ తపోబలం వల్ల పుట్టిన అగ్నిజ్వాలలను చల్లార్చవలసిందని నా కోరిక. మంచిదే, అట్లే జరగని. కాని వాడు తిరిగి ఇక్కడికొచ్చి నా ప్రశాంతతకు భంగం కలగజేయకూడదు. ఆ ఏర్పాటు నేను చేస్తాగదమ్మా అని నేనా దేవికి అనంతరం అనేక విధముల మొక్కి ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాను. మహారాజా, విన్నావు కదా, తలవని తలంపుగా నాలో కలిగిన మార్పు అని దిగంబరి చెప్పిన దానిని విని మదనసేన మహారాజు మరింత ఆశ్చర్యపోయాడు. దిగంబరి తిరిగి చెబుతున్నాడు. సరిగా నేను వెళ్లి చేరేటప్పటికీ అక్కడ భయంకర జ్వాలలు వాటంతట అవి చల్లారిపోతుంటే తిలకించి మాయల పకీరు తెల్లబోతున్నాడు. ఆమె మహా తపస్విని. ఆ తపోజ్వాలలే నిన్ను దహింపబూనుకొన్నాయి. కాని ఆమె నా ప్రార్థన అంగీకరించింది. నిన్ను క్షమించి వదిలిపెట్టింది. కనుకనే జ్వాలలు వాటంతటవి చల్లారుతున్నాయి. చూసావు కదా అని నేను వివరించి చెప్పగా, అయ్యా, నీ ఉపకారమును నేను జన్మ జన్మలకు మరిచిపోను, సెలవు అని ఆ మాయల పకీరు తిరిగి మునికన్య ఆశ్రమం వైపుకే బయలుదేరి వెళుతున్నందుకు నేను ఆశ్చర్యపోయాను. అయ్యా అయ్యా, ఒక మాట అని నేననగా అతనాగాడు. మీరెక్కడికి వెళుతున్నారు? ఎందుకలా అడుగుతున్నారు? ఒకవేళ తిరిగి ఆ మునికన్య దగ్గరకు వెళుతున్నారేమో అని. వెళ్ళకూడదా? కూడదనే. ఏం, మీరు తిరిగి ఆమె దగ్గరికి వెళ్లరని, ఆమె ప్రశాంతతకు భంగం కలిగించరని నేనామెకు మాటిచ్చిన తర్వాతనే ఆమె మిమ్మల్ని అగ్నిజ్వాలల నుంచి రక్షించడానికి అంగీకరించింది. మాటిచ్చిన వారు మీరుగాని నేను కాదు కదా అని మాయల పకీరు అనేటప్పటికీ నేను తెల్లబోయాను. చేసిన ఉపకారాన్ని అంతలోనే మరిచిపోయే కృతజ్ఞుడా అనుకున్నాను. అయితే మీరిప్పుడు ఆమె దగ్గరికే వెళుతున్నారా? వెళ్ళనని చెప్పలేను. నాకోసమైనా చెప్పండి, ఆమె దగ్గరకు వెళ్ళని చెప్పండి. ఎందుకు చెప్పాలి?
ఆమె మహా తపస్సాలి. ఆగ్రహించిందంటే ఎంతటి వాళ్లైనా భస్మమైపోతారు. ఆ సంగతిని మీరు స్వయంగా అనుభవించి తెలుసుకున్నారు కదా. అదంతా నేను చూసుకుంటాను అని మాయల పకీరు ఇక అక్కడ నిలవకుండా వడివడిగా నడిచిపోయాడు. నేనతన్ని అనుసరించలేదు. ఎందుకంటే వాడు తప్పకుండా ఆమె దగ్గరకు పోతాడు. ఆమె కోపాగ్నికి గురై భస్మం అవుతాడు. నేను దగ్గరుంటే నా నియమానుసారం అతని రక్షణకు పాటుపడవలసి ఉంటుంది. ఈ కారణం వల్ల నేనా మాయల పకీర్ను అనుసరించకుండా నా దారిని నేను పోయాను. నాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. వాడు తిరిగి ఆ మునికన్యను నిర్బంధం చేస్తాడు. ఆమె అతనిని భంగపరుస్తుంది. నేనిక ఆ విషయమునే మనసులో ఉంచుకోవడం మానేసి నా ముందు మార్గాన్ని అనుసరించాను. నా ముందు మార్గమేమిటో కూడా మీకు చెప్పాలి కదా. నాకు అంతట్నుంచి ఈ ప్రపంచిక సౌఖ్యాల మీద గాని భోగాల మీద కాని వాంఛ లేకుండా పోయింది. కామించిన మునికన్యలో నా కూతురు రూపాన్ని ఎప్పుడైతే చూశానో ఆ క్షణంలోనే నాకు జ్ఞానోదయమైంది. దానికి తోడు మునికన్య నాకు గురుమాత అయింది. పరోపకారం వల్ల జీవితశేషమును గడపవలసిందని ఆదేశించింది. చనిపోతూ నా కూతురిచ్చిన సందేశము తర్వాత ఆ మునికన్నిచ్చిన సందేశము ఒకటే అయ్యాయి. తిరిగి రాజధానికి పోలేదు. రాజ్యభోగాలను కాంక్షించలేదు. నేను కొంతకాలం దేశాటనం చేయవలసి ఉందని, త్వరలో నా రాక నాశించొద్దని, రాజ్యపాలన నా స్థానే మంత్రులే జరిగిస్తూ ఉండవలసిందని రాజధానికి వార్తను పంపి అప్పట్నుంచి నేను ప్రశాంత వనారణ్యాల్లో కందమూలాలు భుజిస్తూ దిగంబరుణ్ణై దైవచింతనతో కాలమును వెళ్లబుచ్చుతున్నాను. మహారాజా, ఇది నా కథ అని దిగంబరి చెప్పడాన్ని ముగించిన తర్వాత, ఆ మాయల పకీరు విషయం ఏమైనట్లు అని అడిగాడు మదనసేన మహారాజు. వాడు తర్వాత మరికొంతకాలానికి నాకీ అరణ్య ప్రాంతంలోనే 1-2 సార్లు కనిపించాడు. కాని నన్ను చూసి పారిపోవడం సాగించాడు. దానిని బట్టి నేను తలచినట్లుగానే మునికన్య వల్ల భంగపడి తిరిగి వచ్చుంటాడని ఊహించాను. వాడు లోకకంటకుడై అనేక దుర్మార్గాలు చేస్తున్నాడని కూడా వింటున్నాను. మీరు తర్వాత మరెప్పుడు ఆ మునికన్యను కలుసుకోలేదా? అవసరం లేదు. ఆ తల్లి అనవతరము నా హృదయంలోనే ఉండడానికి అనుగ్రహించింది. పిలిస్తే పలుకుతుంది, కలుస్తే సాక్షాత్కారమవుతుంది. ఆమెకు నాపై పరిపూర్ణ అనుగ్రహం ఏర్పడింది. నాకింకా ఏం కావాలి? స్వామి, తమరు కృతార్థులయ్యారు. తమ జీవితం సార్థకమైంది. కొన్ని విషయాలలో నేనును మీ స్థితిలో ఉన్నప్పటికీ నాకింకా అటువంటి యోగ్యత కలగలేదు. నేను మీ వలనే కడుపును పుట్టిన బిడ్డలకు దూరమై రాజ్య సంపదలను విడనాడి అడవుల సంచరించవలసిన వాణ్ణయ్యాను. స్వామి, మీ అంతటి వైరాగ్య చింతనం నాకింకా కలగలేదు. నా కుమార్తెలు బ్రతుకున్నారో లేదో, వారు నా కళ్ళకు కనిపించే భాగ్యముందో లేదో అని నా ప్రాణం కొట్టుకుంటూ ఉంది అని మదనసేన మహారాజు తనకు మొదటి భార్య వల్ల కలిగి తనకు దక్కకుండా పోయిన కుమార్తెల గురించి వాపోతుండగా, మహారాజా, వైరాగ్య చింతనమన్నది కోరినప్పుడు వచ్చేది కాదు. దానంతటా అది అప్రయత్నంగా రావాల్సింది. దానికేం గాని నీ కుమార్తెల గురించి నువ్వు ఖేదపడకు. వారు సజీవులై ఉన్నట్లు నా మనసుకి తోస్తోంది. నువ్వు వారిని అచిర కాలంలోనే కలుసుకుంటావు కూడా అన్నాడు దిగంబరి. మహాత్మా, మీ వాక్శుద్ధి వలనైనా నాకటువంటి భాగ్యం కలిగితే ఒక్కసారి నా కూతుళ్లను కళ్ళారా చూసుకుని అంతట్నుంచి తమ పాదసేవలో కాలం గడుపుతాను. తమ అనుగ్రహమును సంపాదించి తరుణోపాయమునకు మార్గాన్ని అనుసరిస్తాను. అంతకు మించి నాకు వేరు కోరికలింకేమీ లేవు. మహారాజా, నీ సంకల్పం సిద్ధించగలదు. ఇక్కడి నుంచి తూర్పు దిక్కుగా 12 ఆమడలు పోయిన ఎడల అక్కడ మహంకాళి ఆలయం ఒకటి కలదు. నువ్వా ఆలయమును చేరి ఆ దేవిని దర్శించి అక్కడి విశేషాలు తిలకించిన తర్వాత అక్కడి నుంచి ఉత్తర దిక్కుగా కొన్ని ఆమడలు ప్రయాణం చేసిన ఎడల నీ ఆత్మీయులను కలుసుకోగలవు అని దిగంబరి ఆశాజనకములైన మాటలు చెప్పిన తర్వాత మదనసేన మహారాజు అతనికి బహు విధముల మ్రొక్కి అతను సూచించిన దిక్కుగా బయలుదేరిపోయాడు. భానునగరపు యువరాజు శివంగి చెరలో నుంచి తప్పించుకోవడానికి ఉపాయము కానక ఖిన్నుడై ఒంటరిగా యోచనలు చేస్తున్నాడు. గురుపుత్రిక వరలక్ష్మిని, మంత్రి కుమార్తె మాంచాలను, మిత్రుడు కోలాహలాన్ని మాయల పకీరు చెర నుంచి వదిలించుకొస్తానని ప్రతిజ్ఞ చేసి నేను రాజధాని వదిలి ఎంతకాలమైంది? ఆ కార్యమును సాధించలేకపోగా మనసారా ప్రేమించుకున్న మంజరిని సైతం శత్రువుకు అప్పగించి నేనిప్పుడు ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉండవలసి వచ్చింది. నావి దుర్దినాలు కాకపోతే ఆ కుర్రరాకాసి శివంగి కామించదగిన వారి ప్రపంచంలో ఎందరూ లేరు? ఆమె కంటికి నేనే కనిపించాలా? నేను తనను ప్రేమించలేదని నేను ప్రేమించిన మంజరిని ఆ రాక్షసి మైకంలో ఉంచిందట. అయ్యో మంజరి, నా మూలంగా నీకెటువంటి కష్టాలు కలిగాయి. దేవసుందరి మోసంలో చిక్కకుండా నన్ను కాపాడావు. గుర్రపు పందెంలో గెలుపును కలిగించావు. నేను నీ వల్ల కదా మాయల పకీరు జాడలు తెలుసుకోగలిగాను.
నాకిన్ని మహోపకారాలు చేసిన నీకు నేను చేయగలన ప్రత్యుపకారం ఇంతేనా అని యువరాజు విజయకుమార్ శివంగి మందిరంలో ఉండి తరగని తంపిగా దుఃఖపడుతున్న సమయంలో వెనక భాగంలో నుంచి ఎవరో కిలకిలా నవ్వుతూ ఆ మందిరంలో ప్రవేశించడం వల్ల అతడు విభ్రాంతుడయ్యాడు. ఆ గొంతుక మంజరిదేనని గుర్తించాడు. పట్టలేని సంతోషంతో అతను వెనుతిరిగి చూసేటప్పటికీ నిజంగానే మంజరి అతని కళ్ళెదుట సాక్షాత్కరించింది. మంజరి అని అతను ఆనందోద్రేకంతో అరిచాడు. ఆ నేనే, కంగారు పడకండి అంటూ ఆమె అతనికి దగ్గరగా చేరింది. ఆ రాక్షసి చెరలో నుంచి ఎలా తప్పించుకుని రాగలిగావు? మన వరలక్ష్మి, మాంచాల వగేరాలందరూ ఎక్కడున్నారు? అందరూ బాగానే ఉన్నారు. మీరు కంగారు పడవలసిందేం లేదు. ఆ రాక్షసి శివంగి తనను ప్రేమించిందని చెరలో ఉంచడమే కాకుండా నీకు ఒంటి మీద స్పృహ లేకుండా పడేసి ఉంచిందని విన్నాను. ఆ రాక్షసే నిన్ను మళ్ళీ ఇలా మార్చిందా? ఆ అవును. స్వల్ప కాలమైనా మీ ఎడబాటును సహించలేకపోయాను. ముందుగా ఇక్కడికే పరిగెత్తుకొచ్చాను. ముందర నన్ను బిగియారా కౌగిలించండి. మంజరి సిగ్గు విడిచి తననెప్పుడూ ఆ విధంగా తొందర చేయలేదు. ఆమెలో అప్పుడు కనబడుతున్న వేగిరిపాటువు అతను ఎక్కువగా ఆశ్చర్యపడ్డాడు. మంజరి, మనమిప్పుడు కేళి విలాసాల్లో తేలవలసిన సమయమంటావా? ఎటువంటి ప్రమాద స్థితిలో ఉన్నామో తెలీదా? ఆ శివంగి గనక ఇప్పుడిక్కడికొచ్చి మనల్నిద్దరినూ చూచిందంటే వదిలిపెట్టదు. ఆ దుర్మార్గురాలు రాకముందే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. త్వరపడు. అంత కంగారు పడవలసిందేం లేదు. ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? ఆ శివంగి కాని ఆ మైల పకీరు గాని వస్తే మన గతి ఏమవుతుంది? ఆ ఇద్దరూ లేరు, ఎక్కడికో పోయారు. లేరా? అయితే మనం మన ఆత్మీయుల్ని చెరలో నుంచి విడిపించుకుని పోవడానికి ఎంతకంటే మంచి సమయం మళ్ళీ దొరకదు మంజరి. వేగిరపడు, ఆలసిస్తే ప్రమాదం. అబ్బా, ముందర నా కోరిక తీర్చండి. ఈనాడెందుకో నా మనసు మిమ్మల్ని ఎక్కువగా కాంక్షిస్తోంది. మోహాన్ని నిలుపుకోలేకుండా ఉన్నాను. అబ్బా, ఒక్కసారి నన్ను కౌగిలించి నా చెక్కిలి ముద్దాడి నువ్వు మంజరివేనా? నీలో ఎంత బిడియం ఉండేది, ఎంత గంభీరత ఉండేది. మగవాడి కంటే బేలవైనావు. ఏంటి విడ్డూరం? మీరు ఏమైనా అనుకోండి, మన్మథ బాధకు నిమిషమన్నా తాళ్లేను. నేను నిన్ను మనసారా ప్రేమించాను. మనం ఎక్కడికి పోతాం? ముందర ఈ ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డామంటే ఆ జన్మాంతము సుఖించొచ్చు. ఆ మాటలు చెప్పకండి ముందర అంటూ ఆమె వేగిరిపాటుతో అతని మీద పడి కౌగిలించుకోబోతుంటే ఎవరో అక్కడికి పరిగెత్తుకొచ్చిన చప్పుడు కావడం వల్ల ఇద్దరూ అటు చూశారు. మంజరి, మంజరి! ఇద్దరు మంజరులు ఎలా వచ్చారు? మోసం, మోసం అని యువరాజు ఇద్దరినీ చూసి కంగారు పడుతుంటే క్షణకాలం అంతటా నిశ్శబ్దం అలుముకుంది. ఇద్దరిది ఒక్కటే రూపం, ఒక్కటే వయసు, ఒక్కటే ఆకారం. ఆ మహామాయ ఏంటో యువరాజుకు అర్థం కాలేదు. మోసం! ఆ రాక్షసి శివంగి మిమ్మల్ని మోసం చేయడానికి ఇలా మాయామంజరిగా వచ్చింది. దాన్ని నమ్మద్దు అని మొదటొచ్చిన మంజరి అంది. అదే మాయామంజరి, వంచుకురాలు. యువరాజా, నిజం తెలుసుకోలేకుండా ఉన్నారు. నా వైపు బాగా చూసి గుర్తించండి అని తర్వాత వచ్చిన మంజరి అంది. ఆ ఇద్దరిలో మాయామంజరి ఎవరో, నిజమైన మంజరి ఎవరో యువరాజు ఎలా గుర్తించగలడు? అది అతనికి అసాధ్యకార్యంగా తోచింది. క్షణం ఆలోచించి, ఇద్దరిలో ఒకరు మాయామంజరి అనడంలో సందేహం లేదు కదా. నేనొక ప్రశ్న అడుగుతాను, దానికి సరైన జవాబు చెప్పగలవారే నిజమైన మంజరి అన్నాడు యువరాజు. అందుకు మొదటొచ్చిన మంజరి బదులు చెప్పలేదు. కాని తర్వాత వచ్చిన మంజరి ధైర్యంగా, ఓ అడగండి, అది సక్రమమైన పద్ధతి అంది. దేవసుందరిని గుర్రపందెంలో జయించడానికి యువరాజుకు సాయం చేసిన వారెవరు? ఎలా చేశారు? యువరాజు ఎవరు అని ఆ ప్రశ్నను యువరాజు ముందుగా మొదటొచ్చిన స్త్రీని అడిగాడు. ఆమె ముఖం వెలవెలపోయింది. ఆమె కంగారు పడుతుండగా, ఆ యువరాజు మీరే. మీకు సాయం చేసి పందెంలో గెలిపించిందాన్ని నేను. మీ గుర్రానికి కవచమును ధరింపజేయవలనని పందెం సమయంలో దేవసుందరి చల్లే విభూది మీ గుర్రానికి తగలకూడదని చెప్పి దేవసుందరి మోసంలో మీరు పడకుండా పందెంలో విజయాన్ని కలిగించాను అని రెండోసారొచ్చిన మంజరి చెప్పిన తర్వాత యువరాజు మహోగ్రుడే వర నుంచి కత్తిని దూసి, ఓసి వంచుకురాలా, నేను నీకు లొంగలేదని ఇటువంటి మాయారూపాన్ని ధరించొచ్చి నన్ను వంచన చేయ బూనుకుంటావా? చూడు, నీ శిరస్సునిప్పుడే 1000 వక్కలు చేస్తాను అంటూ మాయామంజరి అయిన మొదటి స్త్రీపైన కత్తిని విసిరాడు. ఆ దెబ్బ తగిలి తగళ్లంతోనే ఆ వంచకురాలు చేస్తుందని మంజరి యువరాజు అనుకున్నారు. కాని అలా జరగకుండా నేలకూలిన స్త్రీ రూపంలో నుంచి శివంగి నిజరూపంతో విరగబడి నవ్వుతూ లేచి నుంచుంది. మంజరి యువరాజులు ఆ భయంకర వికృత రాక్షసి రూపాన్ని చూడగానే నిరాశలయ్యారు. ఆ రాక్షసి వికటాటహాసం చేసుకుంటూ మంజరి దగ్గరకు వచ్చి ఆమె జుట్టు పట్టి, ఏమే, నిన్ను మైకంలో ఉంచాను కదూ, నీకు తెలివెలా వచ్చింది? వచ్చి నా కొంప మునిగిపోయినట్లు ఇప్పుడే ఇక్కడికి పరిగెత్తుకురావాలా
నా ప్రయత్నమంతా ఒమ్ము చేశావు. నువ్వు రావడం క్షణం ఆలస్యమై ఉంటే నా కోరిక తీరేది కదా. భ్రష్టురాలా, నీ మూలంగా సర్వనాశనమైంది. నడవతలకి అని లాగుతుండగా యువరాజు అడ్డు నిలిచి, ఓసి క్రూర రాక్షసి, నిరపరాధినెందుకే అలా హింసలు పెడతావు, వదులు అన్నాడు. ఇంతేకాదు, నీ ప్రియురాల్ని నీ ఎదురుగా నిలబెట్టి ఖండాలుగా నరుగుతాను. అప్పుడు గాని నువ్వు నా కోరిక తీర్చావు. ఆ రాక్షసి అన్నంత పని చేయగలదని మంజరి యువరాజులు భయకంపితులయ్యారు. శివంగి పిలుపు విని మరికొందరు రాక్షసులు ఆ మందిరంలో ప్రవేశించారు. మంజరి నేను ఒకే తల్లికి ఒకే కాలంలో జన్మించిన కవలలం కదా. ఆమెకు నేను కాకపోతే ఇంకెవరు సాయం చేస్తారు? శివంగి నన్ను పెంచిన తల్లి అవుతే అవుగాక నా సోదరుని హింసలు పెడుతుంటే నేను చూసి సహించగలనా అని మంత్రాల మరిలో ఉన్న సారంగి, అనుచరులుగా ఉన్న వరలక్ష్మి, మాంచాల కోలాహలాలతో అనగా వారామె భావమునకు సంతోషించారు. అయితే సారంగి, నీ సోదరికి నువ్విప్పుడు చేయగలిగిన సాయం ఏమిటి అని వరలక్ష్మి అడిగింది. ఆమె ఒక యువరాజును ప్రేమించింది. ఆ యువరాజు మీకును తెలిసినవాడేనట. ఆ ఇద్దరూ మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోవాలని వచ్చారు. కాని నా పెంపుడు తల్లి వారి కార్యం సాగనీయకపోవడమే గాక ఆ యువరాజు తన కోరిక తీర్చే వరకు మంజరిని అతనికి దక్కనీయకూడదని ఆమెను తన మంత్రశక్తితో మూర్ఛలో ఉంచింది అని సారంగి చెప్పిన మాటలు వింటూ వరలక్ష్మి ఆ యువరాజు ఎవరా అని దీర్ఘాలోచన చేయడం మొదలుపెట్టింది. అతనింకెవరో కాదు, మన విజయకుమార్ అయి ఉంటాడు అన్నాడు కోలాహలం. నీ ముఖం, అదేం కాదు. విజయకుమార్ వరలక్ష్మిని ప్రేమించడం, ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేయడం కూడా జరిగింది. ఈ యువరాజుతో ఎవరో మంజరి కూడా ఉందిగా అంది మాంచాల. ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలను ప్రేమించకూడదా అని కోలాహలం కొంటితనంగా అడిగాడు. ఇద్దరన్నమాట ఏమిటి, ఎందరినైనా ప్రేమించొచ్చు అంది వరలక్ష్మి ఉదాసీనతతో. ఈ తర్క విత్కరముల తర్వాత గాని ముందర జరిగిన సంగతేంటో సారంగిని చెప్పనియండి అని మాంచాల అన్న మీదట మిగిలిన వారందరూ మౌనం వహించారు. సారంగి తిరిగి చెబుతోంది. మంజరికి స్పృహ లేకుండా పోతే నాకును అదే స్థితి వస్తుందని నాకు తెలుసు. అందువల్ల మా అమ్మ బయటికి వెళ్లడమే తడువుగా నేను మా అమ్మ దాచుకున్న విభూదిని సంగ్రహించి మంజరి మీద జల్లాను. ఆమెకు వెంటనే తెలివొచ్చింది. తెలివి రాగానే ఆమె యువరాజును గురించి కంగారు పడింది. యువరాజును మా అమ్మ కామించింది. అందువల్ల అతన్ని తన సైనాగారంలో బంధించింది. కావాలంటే నువ్వు అక్కడికే పో, దారి చూపిస్తాను. ఇద్దరం ఒక తల్లి బిడ్డలం కనుక నీ గురించి నేనింత సాహసం చేస్తున్నాను అని నేను చెప్పిన మీదట మంజరి చాలా కంగారు పడింది. మీ అమ్మ రాక్షసు కదా, యువరాజును కామించడమా? ఉంటుంది. ఏమైనా సరే యువరాజును లొంగదీసి తన కోరికను తీర్చుకోవడానికి మా అమ్మ ఎన్ని ప్రయత్నాలన్నా చేస్తుంది. రాక్షసులు కామరూపులన్న సంగతి నీకు తెలిసే ఉంటుంది. నా పెంపుడు తల్లి ప్రస్తుతం నీ రూపాన్ని ధరించింది. యువరాజా రాక్షసిని నువ్వుగానే భ్రమించి కోరిక తీరుస్తాడని ఆమె ఆలోచన. అయ్యయ్యో, ఇంత మోసమా? ఇప్పుడు నేనేం చెయ్యాలి సారంగి? త్వరగా చెప్పు. నువ్వు తప్ప నాకిక్కడ ఇంకెవరున్నారు? అందుకే కదా చెబుతున్నాను, నువ్వు తక్షణం వెళ్ళాలి. యువరాజా రాక్షసి వల్ల మోసపోకుండా చెయ్యాలి. ఈ మంత్రాల మర్రి దాటాక ఆ మడ దూరం ఎడమ పక్కగా పోయినట్లయితే ఒక రాతి కట్టడం కనిపిస్తుంది. ఆ రాతి కట్టడంలో ప్రవేశించి నేరుగా పోయావంటే కుడి పక్కన ఆ రాక్షసి యొక్క సైన మందిరం అతి శృంగారంగా ఉంటుంది. రాక్షసి, యువరాజు కూడా ఇప్పుడు ఆ మందిరంలో ఉంటారు. అయ్యయ్యో, ఎంత మోసం జరుగుతోంది, నేను త్వరపడాలి అంటూ మంజరి నేను చూపించిన గురుతులను అనుసరించి పరిగెత్తింది. చాలాసేపు అయింది. అక్కడ ఏం జరిగింది తెలియలేదు అని సారంగి జరిగిన దాని గురించి వారికి చెబుతూనే, అయ్యో నొప్పి నొప్పి, బాధ బాధ, చచ్చాను అని గిలగలా తన్నుకుంటూ నేల మీద పడిపోయింది. అక్కడ వారందరూ కంగారుతో ఆమె చుట్టూ మూగారు. ఏమైంది, ఏంటి బాధ అని అడిగారు. చంపేస్తోంది, బ్రతకనియదు అని సారంగి ఇంకా బాధపడుతుంటే మాంచాల వగీరాలకేమీ అర్థం కాలేదు. ఎవరొచ్చారు, ఏమైంది, ఇక్కడ ఇంకెవరూ లేరే, ఇప్పుడిక్కడున్న వాళ్ళం మనమే కదా అని అందరూ ఆమె పడుతున్న బాధను చూసి కంగారు పడుతుండగా, ఇక్కడ ఏమీ కాదర్రా, ఆ రాక్షసి సైన మందిరంలో మంజరిని జుట్టుపట్టి లాగుతోంది. తన ప్రయత్నాన్ని భంగపరిచినందుకు కత్తితో పొడిచి చంపుతానంటోంది, కాళ్లతో తన్నుతోంది. అందుకే నాకిక్కడిలా బాధ కలుగుతోంది. త్వరపడండి, మీరందరూ వెళ్లి తక్షణం మంజరిని ఆ రాక్షసి చేతుల్లో నుంచి విడిపించండి, లేకుంటే నేను మంజరి కూడా బ్రతకం అని సారంగి అక్కడ రాక్షసి మంజరిని పెడుతోన్న హింసల ఫలితంగా ఇక్కడ తను బాధపడుతూ చెప్పగా మాంచాల, వరలక్ష్మి, కోలాహలాలు ముగ్గురు వేగిరపడ్డారు. నిన్ను వదిలి అందరం వెళ్ళిపోతే అని మాంచాల శంకిస్తూ అనగా, ఇక్కడ ఉండి మీరు నాకేమీ చేయలేరు, త్వరగా వెళ్ళండి. అక్కడ మంజరిని రాక్షసి చేతుల్లో నుంచి వదిలిస్తే నా బాధ దానంతట అదే నివృత్తవుతుంది.
అని సారంగి చెప్పినందువల్ల ఆ ముగ్గురు ఇక జాగు చేయలేదు. వారు బయలుదేరబోతుండగా, వెళ్ళి అక్కడ ఏం చేస్తారు? అదిగో అక్కడ పూజా మందిరంలో ఉన్న విభూదిని కొంచెం తీసుకుపోండి. దాన్ని శివంగి మీద చెల్లారంటే అది లొంగిపోతుంది. లేకుంటే దాన్ని జయించడం మీ వల్ల కాదు అని సారంగి బాధపడుతూనే చెప్పింది. మాంచాల వగేరాలు అదే ప్రకారం కాళికా అమ్మవారి పూజాపీఠంలో ఉన్న కొంచెం విభూదిని పట్టుకుని బయలుదేరారు. కొందరు రాక్షసులు యువరాజును పట్టి బంధించుంచారు. శివంగి మహాక్రోధంతో కళ్ళంట నిప్పులు రాలుస్తూ మంజరిని పట్టుకుని ఆమె గొంతు పిసకడానికి సంసిద్ధురాలై ఉండి, ఏమంటావ్? ఆఖరిసారి అడుగుతున్నాను, చెప్పు. నా కోరిక తీరుస్తావా, లేక నీ ప్రియురాలు నీ కళ్ళెదురుగానే చావడానికి అంగీకరిస్తావా అని భయంకర గర్జన చేయగా యువరాజు భరించలేకపోయాడు. ఆగు, తొందరపడకు. నీ రాక్షసత్వానికి ఆ సుకుమారిని బలి చేయకు. ఆమె నాకెన్నో మహోపకారాలు చేసి నా మీదనే ఆశలన్నీ నిలుపుకున్న అవల. నీ వాంఛను తీర్చడానికి నిరాకరించింది నేను గాని ఆమె కాదు. నీ క్రోధాగ్నికి నన్ను బలిచేయి, నా ప్రాణం తీ. నన్ను ఏం చేసినా నేను సంతోషంతో అంగీకరిస్తాను. అంతేగాని అకారణంగా ఆ అబలకు అపచారం తలపెట్టకు. ఆమె నీకు చేసిన హాని ఏమీ లేదు. ఆమెను చంపావంటే ఆమెతో ఏకగర్భంలోంచి ఏకకాలంలో పుట్టిన నీ పెంపుడు కూతురు కూడా హతురాలవుతుంది. అయితే కాని ఈ ప్రపంచమంతా నాశనమేనని నేను లెక్క చేయను. ఒక నరమాతృడివి, ఏ ప్రజ్ఞా విశేషములు లేనివాడివి, నీకే ఇంతటి పట్టుదలుంటే సర్వశక్తులు కలిగున్న రాక్షసిని నాకెంత పట్టుదలుండాలి? నీతో నాకిక మాటలు అనవసరం. ఏమంటావ్? త్వరగా చెప్పు. నీ కళ్ళ ఎదుట నీ ప్రియురాల్ని హతమార్చి ఆ వెంటనే నీకును అదే గతి పట్టిస్తాను అని కామాంధురాలైన శివంగి అనగా, అంత పని మాత్రం చేయకు. నూరేళ్లు బ్రతకవలసిన యువరాజు, భాను సామ్రాజ్య భావి చక్రవర్తి. అతని వల్ల దేశానికి మహత్కార్యాలెన్నో జరగవలసున్నాయి. నేనొక అనామకురాల్ని, అభాగ్యురాల్ని. నేను చచ్చినా ప్రపంచానికి లోట్లేదు. నా చావును నేను సంతోషంతో అంగీకరిస్తాగాని యువరాజును మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టు, నీకు పుణ్యం ఉంటుంది అని మంజరి సతతం దారలైకారే కన్యలతో రాక్షసిని ప్రార్థించింది. నీ మొరలిక్కడెవరో వినరు. బ్రతకాలని కోరుకుంటే నా మనసు తీర్చమని నీ ప్రియుడికి చెప్పు. అది జరగని పని. ఆయన అంగీకరించరు. అయితే ముందర నువ్వు చావు అంటూ ఆ భయంకర రాక్షసి తన క్రూర హస్తాలతో మంజరి కంఠం పిసుకుతుండగా ఆమె ప్రాణావశిష్ఠురాలై గిజగిజ తన్నుకుంటోంది. ఆ ఘోరాన్ని చూడలేక యువరాజు కళ్ళు మూసుకునున్న సమయంలో, ఏయ్ ఆగు, ఆమె నదులు అంటూ ముందర కోలాహలం. ఆ వెనువెంటనే వరలక్ష్మి, మాంచాల ఆ సైనాగారంలో ప్రవేశించారు. లోపల చేరడంతోనే కోలాహలం యువరాజును పట్టున్న రాక్షసుల్ని తన చేతి కరవాలంతో ఎదుర్కొన్నాడు. వారు యువరాజును వదిలి కోలాహలం మీద తిరగబడ్డారు. అదే సమయంలో యువరాజు తన కట్లు తెంచుకుని రాక్షసుల మీద తిరగబడ్డాడు. తన వారికి సహాయం చేసే తలంపుతో శివంగి మంజరిని వదిలిపెట్టి యువరాజు కోలాహలాలపై తిరగబడింది. పోరు ప్రబలమైంది. యువరాజు కోలాహలాల దాటికి తాళలేక కొందరు రాక్షసులు పరారి అయిన సంగతి కనిపెట్టి శివంగి తన మాయోపాయాలతో యువరాజును పడగొట్టాలని చూస్తున్న సమయంలో వరలక్ష్మి తను తెచ్చిన విభూదిని రాక్షసి మీద చల్లగా అది ఆమె కళ్ళలో పడింది. తక్షణం ఆ దుర్మార్గురాలు అందురాలే నేల కులింది. అదను జారవిడువక యువరాజు తక్షణమే కోలాహలం దగ్గరున్న కత్తినందుకుని శివంగి కంఠంలో పొడిచాడు. ఆమె రక్తం కక్కుకుని, హా, చచ్చాను. యువరాజా, ఎంత పనిచేశావు? నీ వంటి మన్మదాకారుని చేతుల్లో చావు కూడా ఒక ఆనందమే అంటూ ప్రాణాలు వదిలిపెట్టింది. అంతటితో అందరి హృదయాలు తేలికపడ్డాయి. శివంగి మంజరిని వదిలిపెట్టడమే తడువుగా అక్కడ సారంగి బాధ నివృత్తి చెందింది. ఆ తర్వాత క్షణమన్నా వృధా పుచ్చకుండా ఉరకలపై వచ్చి శివంగి సైనాగారం చేరింది. అప్పటికే కాగల కార్యమంతా ముగిసి శివంగి మృత శరీరం నేలపై పడుండడం తిలకించి ఏం జరిగిందో అర్థం చేసుకుంది. ఎంత దుర్మార్గురాలైనా రాక్షసైనప్పటికీ శివంగి సారంగిని చిన్నప్పటినుంచి పెంచిన తల్లి. ఆ కారణం వల్ల ఆ కళేబ్రమును చూడగానే సారంగి హృదయం ద్రవీభూతం కాక తప్పలేదు. ఆమె కళ్ళు అసురుధారలను వర్షించక మానలేదు. అది గమనించిన యువరాజు, అమ్మా, విధి కృతం ఇలా ఉంది. ఎవరి దుర్మార్గమును వారు ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు కదా, అందుకు విచారించి ప్రయోజనం ఉండదు అని ఆమెను తన శాంత వచనాలతో ఊరడించాడు. మంజరి మొదలైన వారు ఆమెను చేరదీసి బుజ్జగించి దుఃఖోపశమనం చేశారు. రాక్షసి సంహారమైంది. ముందు సంగతేంటో త్వరగా ఆలోచించండి అని కోలాహలం తొందరపడ్డాడు. మృతురాలైన రాక్షసికి దహనచర్యలు జరిగించాలి అన్నాడు యువరాజు. అది చాలా అవసరం. అదంతా సక్రమంగా జరిగించి శివంగిని ముందు జన్మలోనైనా రాక్షసిగా పుట్టించొద్దని మనమందరము భగవత్ ప్రార్థనలు చెయ్యాలి అని సారంగి తన పెంపుడు తల్లిపై వాత్సల్యమును గనపరిచింది.
అందరూ తమ విధాయకమును గుర్తించి శివంగి మృత శరీరానికి దహన చర్యలు ఏర్పాటు చేశారు. ఏనాడు పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఆ రాక్షసికి ఆనాటితో విముక్తి కలిగింది. యువరాజాదులు అంతటితో తమ బాధలు తీరాయనుకున్నారు. శివంగికి యథావిధిగా దహన సంస్కారాలు జరిగించిన తర్వాత యువరాజాదులు సారంగిని కూడా తమతో భానునగరం రావలసిందని, తండ్రిగారైన మదనసేన మహారాజుకు మంజరితో పాటు సంతోషాన్ని కలిగించవలసిందని కోరారు. కాని సారంగి భరత్ యొక్క జాడలు తెలుసుకోకుండా, అతని అనుమతినైనా పొందకుండా కన్నవారింటికి పైన కట్టడం ఉత్తమ స్త్రీ ధర్మం కాదని, భర్త ఎటువంటి వాడైనా అతని ఆజ్ఞలకు బద్దురాలు కావడం హైందవ స్త్రీ ధర్మమని చెప్పింది. ఆమె మతమునికి అందరూ ఆశ్చర్యపోయారు. మాయల పకీరు వంటి పరమ దుర్మార్గుణ్ణి భర్తగా పొందడమే కాకుండా అతని విషయంలో పతివ్రత ధర్మముల్ని అవలంబించడం కంటే వేరు తెలివి తక్కువ లేదని వాదించారు. కాని సారంగి ఆత్మీయులైన వారి చెప్పుడు మాటలు తలకెక్కలేదు. తనపై వాత్సల్యముంటే భరతొచ్చే వరకు వేచి ఉండి తనను తమతో తీసుకుని వెళ్లవలసిందని ఆమె కోరింది. కాని మాయల పకీరు తిరిగొచ్చే వరకు అక్కడే ఉంటే మళ్లీ ఎటువంటి ఉపద్రవం సంభవిస్తుందో అని అందరికీ భయం. ఆ భయానికి లొంగి సారంగిని వదిలిపోవడానికి ఎవరూ అంగీకరించలేకపోతున్నారు. మొత్తానికి అందరూ మరి యొక్క సందిగ్ధావస్థలో పడ్డారు. ప్రపంచంలో ఏది విన్నా విపరీతంగానూ, ఏది కన్నా విడ్డూరంగానూ ఉంది. పరమేశ్వర, నీ లీలలు ఎంత సోద్యం! వాటిని తెలియగల సమర్థులెవరు? ఈ క్షణంలో నవ్వించి మరో క్షణంలో ఏడిపించి తిరిగి కవ్విస్తూ మానవుల చావు బ్రతుకులను సుఖ దుఃఖాలను లీలగా చూస్తుండడం నీ నైజమా? నాకు రత్నాల వంటి కవల బిడ్డలను ప్రసాదించావు. వారు పుట్టగానే తల్లిని దివంగతురాల్ని చేశావు. ఆ బిడ్డలు నాకు కాకుండా నా దేశంలో లేకుండా చేశావు. చేసిన వాడివి చేసినట్లుండక నాకు బిడ్డలే లేరన్న నిరాశతో నేనుంటే హఠాత్తుగా నాకు బిడ్డలున్నారని, వారు సజీవంగా ఎక్కడో పెరుగుతున్నారని వార్త తెలిపి ఆనంద విచారాలు ఒకేసారి కలిగించావు. పర్యవసానంగా ఏమి చేయదలిచావో? అవురా, జగన్నాటకంలో సృష్టించిన పాత్రలన్నింటినీ నీ కనుసన్నల్లో తిప్పుకుంటూ నీ చేతుల్లో కీలుబొమ్మలుగా ఆడిస్తున్నావు కదయ్యా. ఏ సమయంలో ఏది సంభవిస్తే అది నీది, నీ అనుగ్రహమే అనుకుని మంచి చెడ్డలకు కష్టసుఖాలను సమభావంతో చూసుకుని అనుభవించడం కంటే నా వంటి సామాన్య మానవులు ఇంకేం చేయగలరు అని తనలో తాను యోచనలు చేసుకుంటూ ఆనాడు దిగంబరి దగ్గర సెలవు తీసుకుని అతడు చెప్పిన మార్గాన్ని అనుసరించి ఒక అడవి గుండా వడివడిగా పోతున్న మదనసేన మహారాజు పాదాలకి ఒక భయంకర సర్పం చుట్టుకొనగా అతడు హడలి తబ్బిబ్బులై కింద పడిపోయి ఆ పామును వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నించినా అది అతనిని కరవక వదలక, మహారాజా, భీతి చెందకు, నా వల్ల నీకెటువంటి అపకారమూ జరగదు అని మానవ భాషలో పలికేటప్పటికీ ఆ మహారాజు మరింత నివ్వెరబోయి, ఓ సర్పరాజమా, నరభాష నేర్చిన నువ్వెవరు? నా మార్గానికి అడ్డు తగిలి నా పాదాలు చుట్టుకోవడానికి కారణమేమిటి అని అడిగాడు. ప్రభు, నేను మీ ఉంపుడు గత్తెను, దేవసుందరిని. హా, దేవసుందరి, ఓసి వంచుకురాలా, నీకీ రాతేమిటి? ప్రభు, నా పాపాలకు తగిన ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇక మీరు కూడా తోలనాడవలసిన పనిలేదు. జైలులో నుంచి పరారయ్య వచ్చిన నీకు ఈ సర్పరూపం ఎందుకొచ్చింది? నీ గురువు మాయల పకీరు ఏమయ్యాడు అని మహారాజు అడిగిన ప్రశ్నలన్నింటికీ సర్పాకారంలో ఉన్న వేశ్య దేవసుందరి సవినయంగా జవాబులు చెప్పి తాను స్వస్థలమును వదిలినాటి నుంచి అంతవరకు నడిచిన యావత్తు కథను వివరించి చెప్పడమేగాక తనచే పెంచబడి తనకు చెలికత్తిగా ఉంటూ ఉండిన మంజరి భానునగర యువరాజును ప్రేమించి అతనితో కలిసి ఇప్పుడు మంత్రాల మరిలో ఉండవచ్చునని చెప్పింది. ఆ వార్త విని మదనసేన మహారాజు అపరిమితమైన ఆనందాన్ని పొంది, దేవసుందరి, నువ్వు లోగడ ఎన్ని దుష్టకార్యాలు చేసి ఉన్నప్పటికీ ఇప్పుడు నా కూతురు యొక్క క్షేమ సమాచారాలు చెప్పి మహోపకారమును చేసిందానివయ్యావు. నా బిడ్డ మంత్రాల మర్రిలో ఎందుకుంది? అది అంటే ఏంటి అని అడిగాడు. మంత్రాల మర్రి అనగా మాయల పకీరు నివాసం. మంజరి భానునగర యువరాజు విజయకుమారును ప్రేమించిందని చెప్పాను కదా. ఆ ఇద్దరికీ ప్రేమ కుదరడమే నా పతనానికి కూడా కారణమైందని మనవి చేశాను కదా. ఆ యువరాజు మాయల పకీరును నాశనం చేయడానికి పంతం పట్టాడు. అతనితో మంజరి ఉండడం చేత ఆ ఇద్దరూ అక్కడ చేరుంటారని నా ఊహ. ఇప్పుడు మాయల పకీరు కూడా ఆ మంత్రాల మర్రిలో ఉంటాడా? ఆ సంగతి నేను చెప్పలేను. అతని భార్య సారంగి, అత్తగారైన శివంగి అక్కడ ఉండొచ్చు. ఆ శివంగి వల్లనే నాకీ సర్పరూపం వచ్చింది. నువ్విక ఎప్పుడూ అదే విధంగా సర్పాకృతిలో ఉంటావా? లేదు మహారాజా, దిగంబరి అనే ఒక మహానుభావుడున్నాడు. అతని పాదస్పర్శ వల్ల ఈ ప్రాంతం ఎప్పుడు పావనమవుతుందో అప్పుడు నాకు విముక్తి కలుగుతుందట. హా, దిగంబరా? ఆ మహనీయుడు మీకు తెలుసునా ప్రభు? తెలియడమే కాదు,
అతనితో కొంతకాలం గడిపాను. మీరెంత పుణ్యాత్ములైనారు. ఆయన ఇప్పుడు ఎక్కడుంటాడు? చెబితే నేనైనా మెల్లగా అక్కడికి పోతాను. ప్రస్తుతం ఆయనకొక నివాసమంటూ లేదట. ధర్మ సంస్థాపనార్థం, పరోపకారార్థం మునికన్య ఆదేశించిన ప్రకారం ఆయన సంచారాలు చేస్తూ ఉంటాడనుకుంటాను. నువ్వాయన్ను వెతుక్కుంటూ పోయి ప్రయోజనం ఉండదు. మీ కర్మ పరిపక్వమయ్యే నాటికి మహాత్ముడే ఇక్కడికి రావచ్చు. అయ్యో, అంతేనా ప్రభు? నేను ఈ సర్పాకారంలో ఇంకా ఎంతకాలం ఉండాలో కదా. కానియండి, చేతులారా చేసుకున్న పాపాలు అనుభవించకుండా తప్పుతుందా? దేవసుందరి, మానవ జన్మ మళ్లీ రాదు. అది తెలుసుకోగలిగిన వారు మంచి చెడ్డల తారతమ్యములెరిగి ఆ జన్మను సద్వినియోగం చేసుకుంటారు. నువ్విప్పటికైనా పశ్చాత్తాపాన్ని పొందావు, అది సంతోషం. ఆ మాయల పకీరుతోటి సంబంధం నీకింకా ఉందా? ఆ దుష్ట సంబంధం ఇంకా ఎందుకు ప్రభు? ఆ మాయలమారిని గురువని నమ్మినందుకే నాకింత జరిగింది. లేకుంటే మీ ప్రాపకమును సంపాదించగలిగిన నేను స్వర్గ సౌఖ్యములు అనుభవిస్తూ ఉండనా? పేరాసలకు పోయాను, మోసానికి దిగి నేనే మోసపోయాను. అయిపోయిందానిని గురించి విచారించక శేషించిన కాలమును సన్మార్గాన గడుపు. ఆ దిగంబరి అనుగ్రహం వల్ల నీకెప్పటికైనా యథాప్రకారం నరరూపం ప్రాప్తించినట్లయితే మన రాజధాని చేరుకో. నాకు ఆశ కూడా లేదు ప్రభు. నాకిప్పుడు ఇక ఏ కోరికలు లేవు. ఆ దిగంబరి నన్ను ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ ప్రకారం చేయాలనుకుంటున్నాను. మంచిది, అలాగే చేయి. వస్తాను. నాకు ఇప్పుడు ఒక్క కోరిక మాత్రమే ఉంది. నా కూతురు మంజరిని ఒక్కసారి కళ్ళారా చూడాలి. భగవంతుడు మీ కోరికను తీర్చుగాక అని సర్పరూపురాలైన దేవసుందరి మదనసేనుని వదిలి దూరంగా తొలగింది. ఆ మహారాజు తన దారిన తాను పోయాడు. అప్పుడు దిగంబరి తనను వదిలిపోయిన వెంటనే బ్రతుకు జీవుడు అనుకుని మాయల పకీరు ముందుకు సాగిపోయాడు. కాని హుటాహుటిన మునికన్య దగ్గరకు తిరిగి వెళ్లడానికి అతనికి ధైర్యం చాలలేదు. ఆ పెనుమంటలు తలుచుకుంటే అతని గుండెల్లో దడ తిరిగి పుడుతోంది. ఆ నవయవ్వన స్ఫురద్రూపి అంతటి తపోశక్తిని ఎలా సంపాదించగలిగిందో? నా మంత్రాలన్నీ వ్యర్థమయ్యాయి. నా ప్రతాపం ఘోరంతైనా పనిచేయలేదు. ఏమైనా సరే ఆ అందగత్తెనే అనుభవించాలి. దేవతలకు సైతం లభ్యం కాని ఆమె పొందును నేను పొంది తీరాలి. కాని అది ఎలాగని? దోపుకుపోతే అగ్నిమంటలు తరుముతాయి. ఆ దిగంబరి ధర్మమాని ఒక్కసారి ఎలాగో బ్రతికి బయటపడ్డాను. ఈసారి తిరిగి అటువంటి ప్రమాదమే వస్తే ఎవరు కాపాడతారు? కాపాడకపోతే ఆ మంటల్లోనే పడి చస్తానంతే, కాని ఆ మునికన్యను మాత్రం వదిలిపెట్టను అని తనలో నిశ్చయించుకున్న మాయల పకీరు మునికన్య ఆశ్రమం వైపై దారి తీశాడు. నడుస్తున్నంతసేపు అతని గుండెలు వేగంగా కొట్టుకుంటూనే ఉన్నాయి. అయినా అతను సాహసం మానలేదు. అడుగులు ముందుకు, ఆలోచనలు వెనక్కు సాగుతున్నాయి. మనసు ఎంత వేగిరపడుతున్నప్పటికీ అతను చిరకాలం నుంచి విశ్రాంతి లేక డస్సి ఉండడం వల్ల కొంతసేపటికి నడక కూడా మందగించింది. అందువల్ల చెట్టు కింద కూలబడ్డాడు. అప్పుడే అతనికి మానవులు తాకని మామిడి పండు సంగతి జ్ఞాపకం వచ్చింది. అయ్యయ్యో, మహా ముఖ్య విషయమనే మరిచినే. ఈపాటికే ఆ ఫలము దక్కించుకునుంటే జరామరణాలు లేక ఉండేవాణ్ణి కదా. మునికన్య నన్ను చూస్తే అసలు మండిపడుతోంది. మామిడి పండు దక్కే ఉపాయం నాకు చెబుతుందా? ఏదైనా ఒక మాయోపాయం వల్ల ఆమె వల్ల ఆ ఫలం దక్కే ఉపాయం తెలుసుకోవాలి అని మాయల పకీరు చెట్టు కింద కొంతసేపు విశ్రాంతిగా పడుకొని దీర్ఘాలోచన చేయడం మొదలుపెట్టాడు. అంతలో ఆ చెట్టుపైనుంచి ఎవరో ఇద్దరు మనుషులుండి మాట్లాడినట్టు మాటలు వినిపించడం వల్ల మాయల పకీరు విభ్రాంతుడై తల ఎత్తి పైకి చూశాడు. ఆ చెట్టు మీద 2 గండబేరుండాలు తప్ప మనుషులెవరూ కనిపించలేదు. ఆ పక్షులే మానవ భాషలో మాట్లాడుతున్నట్లు అర్థం చేసుకున్నాడు. నా అపరాధమేమిటి? ఈనాడు గూడు చేరినప్పటినుంచి ఉదాసీనత వహించడానికి ఏంటి కారణం? ప్రియా, నా దగ్గర కాక నీ మనసును ఇంకెవరికి తెలుపుతావు? నా పొరపాటు ఏమైనా ఉంటే చెప్పరాదా? దిద్దుకుంటాను. భోజనములో లోపమేదైనా ఉందా? నా ఆదరణ తక్కువైందా? ప్రేయసి, అదేమీ కాదు. నాలో నాకే ఒక పెద్ద సందేహం కలిగింది. అది తీరక తెకమకలు పడుతున్నానంతేగాని నీపై ఉదాసీనత ఎంతమాత్రం కాదు. ఓహో, ఆ సందేహమేమిటో నాకు చెప్పరాదా? నా తెలివిని ఉపయోగించి నీకు తృప్తికరమైన సమాధానమును చెప్పి సంతోషాన్ని కలిగించనా అని మాట్లాడుకుంటున్న ఆ పక్షులు 2 భార్యాభర్తలని, పూర్వపుణ్య వశంచేత వాటికి మానవ భాష అలవడుంటుందని మాయల పకీరు ఊహించుకుని వాటి దృష్టి పడకుండా పొంచుండి వాటి మాటలు వింటున్నాడు. నాకు కలిగిన సందేహాన్ని నువ్వు తీర్చలేవు. అయినా నీకు తెలిసినందువల్ల నష్టమునూ లేదు. అందువల్ల చెబుతున్నాను విను. చావు బ్రతుకులు రెండింటిలో ఏది మంచిది? ప్రపంచంలోని సమస్త జీవరాశుల్లో ప్రతి ఒక్కటి కూడా బ్రతుకునే కోరుతుంది గాని చావును కోరడం లేదు. ఎందుచేత అని మగపక్షి అడిగిన ప్రశ్నకు ఆడపక్షి నోటంట మాట రాలేదు.
కింద నుంచి వింటున్న మాయల పకీర్ కూడా అది ఒక చిక్కు ప్రశ్నగానే కనిపించింది. నా సందేహాన్ని తీరుస్తానంటివే, బదులు చెప్పవేమి అని మగపక్షి అడిగిందానికి, ఇదేమంత గొప్ప ప్రశ్న అని అంది ఆడపక్షి. కాకపోతే బదులు చెప్పరాదా? బ్రతుకులో ఆనందముంది, చావులో దుఃఖముంది. అందుకే ప్రతి ఒక్క జీవి బ్రతకాలనే కోరుతుంది ప్రియా. నీకు మాత్రం తెలీదా అని ఆడపక్షి హేళనాపూర్వకంగా అన్నందుకు మగపక్షి నవ్వి, ఈ పాటి జవాబు నాకు తెలియక నిన్నడగలేదు. ప్రతి జీవి బ్రతకడానికి ఎందుకు కోరుతుంది అని. ఆనందం కోసమని చెప్పాను కదా. ఏంటి ఆనందం? స్త్రీ పురుష జాతులు కామవాంఛలు తీర్చుకోవడం, బిడ్డలు పుడితే వారిని చూసి ఆనందించడం, కోరిన ఆహార విహారాలు పొంది హాయిగా ఉండడం. ఇంకా ఏం కావాలి? చావులో ఇవి ఏవీ లేవు కాబట్టి ఏ ఒక్కరూ చావును కోరరు అని ఆడపక్షి చెబుతున్న దానిని మగపక్షి వింటున్నట్లు లేదు. అందువల్ల ప్రియా, పరాకుగా ఉన్నావే అని ఆడపక్షి మగపక్షిని హెచ్చరించింది. పరాకు లేదు, చిరాకు లేదు గాని నన్ను ఆలోచించుకొని. ఏంటాలోచించుకోవాలి? నా జవాబు తృప్తికరంగా లేదా? నువ్వు చెప్పింది అందరికీ తెలిసిందే, అందరూ అనుకునేదే. కాని నేను ఈ దినం జంబూద్వీప పరిసర ప్రాంతాల్లో ఆహారాన్వేషణ చేస్తూ ఒక బూరుగు చెట్టు మీదుండగా ఆ చెట్టు కింద ఇద్దరు కోయ దంపతులు మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను. నేనిప్పుడు నిన్నడిగిన ప్రశ్ననే ఆ భర్త ఆ భార్యని అడిగాడు. ఆమె ఏమని బదులు చెప్పిందో తెలుసా? ఏమని చెప్పింది? బ్రతుకులో కంటే చావులోనే ఆనందముందని. చావులో ఆనందముందా? అయితే ఆ కోయపడతకి మతి చెడుండాలి. నేను కూడా మొదట అలాగే అనుకున్నాను. కాని ఆమెకు మతి చెడలేదని తర్వాత తెలిసింది. ప్రపంచంలో ఎవరూ కూడా చావులో ఆనందముందని చెప్పరు. నువ్విలా ఎందుకు చెబుతున్నావు అని భర్త అడిగిన మీదట ఆ పడుచు తన అనుభవాన్ని గురించి ఇలా చెప్పింది. నాకు పెళ్లి కాని క్రితం నీతో కాపురం చేయడానికి రాకపూర్వం నేను మా అమ్మగారింటి దగ్గర ఉన్నప్పుడు నాకు చాలా పెద్ద జబ్బు చేసింది. ఎన్ని వైద్యాలు చేసినా నాకా జబ్బు నయం కాలేదు. ఒక రాత్రివేళ నేను హఠాత్తుగా చచ్చిపోయాను. నేను చచ్చిపోయిన సంగతి మా వాళ్ళెవరికీ తెలీదు. నేను చచ్చిపోగానే నా ప్రాణాలు నా శరీరాన్ని వదిలి గాలిలో ఎక్కడికో తేలిపోతుండగా ఒక పుష్ప విమానం నాకు దగ్గరగా వచ్చి నిల్చుంది. ఆ విమానం చూడగానే నా కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. అది ఎంత శోభాయమానంగా ఉందో నేను వర్ణించి చెప్పలేను. అందులో ఎక్కి కూర్చుంటే బాగుండనిపించింది. చచ్చిపోయిన వాళ్ళని అందులో ఎక్కించుకుంటారా అని వెంటనే నాలో అనుకుని నిరాశ చేసుకున్నాను. ఆ పుష్ప విమానంలో తెల్లటి దుస్తులు ధరించిన ఒక స్త్రీ కనిపించింది. ఆమె కూడా చాలా అందంగా ఉంది. రా, లోపలికెక్కి కూర్చో, చూస్తావేం అంది. ఆ మాట వినగానే నాకెంతో సంతోషం కలిగింది. ఇంత సొగసుగా ఉన్న పుష్ప విమానంలో నాలాంటి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కచ్చా అని నేనడిగాను. మాట్లాడకు, త్వరగా లోపలికెక్కి కూర్చో, ఇది నీకోసమే వచ్చింది అందా విమానంలో స్త్రీ. నువ్వెవరు? నన్నెక్కడికి తీసుకువెళతావు అని తర్వాత నేనా స్త్రీని అడిగాను. అప్పటికే మేము కూర్చున్న పుష్ప విమానం మేఘమండలం గుండా శరవేగంతో ఎగిరిపోతోంది. సత్యలోకానికి అని ఆ తెల్లటి బట్టలు కట్టుకున్న స్త్రీ నాతో అంది. సత్యలోకానికా? అది ఎక్కడుంది? నన్నెందుకు తీసుకువెళుతున్నావు? దుఃఖరహితమైంది, బ్రహ్మానందమును పొందేది సత్యలోకం. అక్కడ ఉండేవాళ్లు సత్యస్వరూపులు. అక్కడ ఉండేవన్నీ సత్యమైనవి. సత్యమైనవి తప్ప మిథ్య అయినవేవి ఆ లోకంలో ఉండవు. అలాగా? నువ్వెవరు? నేనా సత్యలోకపు దూతికను. నా మీద నీకెందుకింత అనుగ్రహం? నీ మీద నాకు అనుగ్రహం కాదు, సత్యదేవత ఆజ్ఞలు నిర్వహించడమే నా ఉద్యోగం. ఆ దేవి నిన్ను తోడుకొని రమ్మంది కనుక తీసుకుపోతున్నాను. అలాగా? అయితే ఆ దేవిని నేను దర్శిస్తానన్నమాట. అవును, తప్పకుండా దర్శిస్తావు. చచ్చిపోయిన వాళ్ళందరూ ఇలాగే సత్యలోకం వెళతారన్నమాట. లేదు, సత్యలోకం వెళ్లడమంటే అది సామాన్యమైన కార్యం కాదు. ఎంతో గొప్ప పుణ్యం చేసిన వాళ్ళు మాత్రమే ఆ భాగ్యం పొందుతారు. నేనే పుణ్యమూ చేయలేదే, నన్నెందుకు తీసుకువెళుతున్నారు సత్యలోకానికి? నువ్వు ఒక్కసారి కూడా అసత్యం పలికిందానివి కాదట. ఒక్క జీవికి కూడా కష్టం కలిగించిందానివి కాదట. అందుకే ఈ పరమపదం. అసత్యాలు పలికేవాళ్లు, అన్యులను హింసలు పెట్టేవాళ్లు ఎవరైనా ఉంటారా? పిచ్చిదానా, అటువంటి దుర్మార్గులు అనేక మంది ఉంటారు. ఎక్కడా? ప్రతి చోట ఉంటారు. ముఖ్యంగా నరలోకంలో మంత్రాల మరిలో నివాసం ఏర్పరుచుకునుండే మాయల పకీరుకు ఇతరులను హింసలు పెట్టడమే వృత్తి. కులస్త్రీలను చెరబట్టడం, అసత్యాలను పలకడం కంటే అతనికి ఇంకేమీ తెలీదు. వాడెందుకలా చేస్తాడు? దుష్టబుద్ధులలో కామం మొట్టమొదటిది. దానిని తీర్చుకునే నిమిత్తం కాని పనులెన్నైనా చేస్తారు. అటువంటి వాళ్లు సత్యలోకానికి రాకూడదా? కూడదు. వాళ్ళు యమలోకానికి పోయి చేసిన పాపాలకు తగిన ఫలితాలు అనుభవించాలి.
అయ్యో పాపం, వాళ్ళెంత అమాయకులు! ఈ పుష్ప విమానంలో ఇలా ఆకాశ మార్గాన్ని ఎగిరిపోతుంటే ఎంత హాయిగా ఉంది! ఎంత గంభీరమైన నిశ్శబ్దం! మలినం లేని నిర్మలాకాశం! ఒళ్ళు మరిపించే చల్లని వాయు తరంగాలు! మా సత్యలోకంలో ఇంకా బావుంటుంది అని సత్యద్యూతిక నేనడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెబుతూ ఆ పుష్ప విమానంలో మరికొంతసేపటికి సత్యలోకం చేర్చింది అని కోయపడుచు భర్తకు చెప్పిన దానిని గురించి మగపక్షి ఆడపక్షితో చెబుతుంటే ఆ చెట్టు కిందున్న మాయల పకీరు విన్నాడు. ఆగ్రహవేశుడయ్యాడు. నేనీ చెట్టు కింద ఉండడానికి గ్రహించి నన్ను అవమానం చేయడానికే గండబేరుండం ఏదో కథను కల్పించి భార్యపక్షి చెబుతోంది. నా పేరును ఉచ్చరించడానికి దీనికి ఎవడిచ్చాడు అధికారం? మాయల పకీరు తడక ఇప్పుడు అర్థమేలా చేస్తాను అని తనలో అనుకున్న మాయల పకీరు దగ్గరలో ఉన్న బాణాన్ని తీసి ఎక్కుపెట్టాడు. గురిచూసి బాణంని వదలగా మగపక్షి ఆ దెబ్బకు గిలగిలా తన్నుకుంటూ నేల కూలింది. ఇచ్చాలాపములాడుతున్న భరతపక్షి అంతలోనే నేల కూలినందుకు ఆ ఆడపక్షి వలవలా ఏడుస్తూ చెట్టు దిగొచ్చి భరత చావుకు కారకుడైన మాయల పకీరుని చూసి, ఓరి కఠినాత్ముడా, ఎవడవరా నువ్వు? తిరిగి తిరిగొచ్చి నాతో కలిసి భుజించి ఇచ్చాలాపములు పలుకుతున్న నా భర్తను పొట్టన పెట్టుకుంటువి గదరా. అతను నీకు ఏం అపకృతి చేశాడు? నాకు భర్త వియోగమును తెచ్చిపెట్టిన నీ తల బద్దలు కాదా అని ఏడ్చింది. కాదు, నీ మొగుడు బతుకులో కంటే చావులోనే ఆనందముందని కథ చెబుతున్నాడుగా, అందుకే నేను వాణ్ణి చంపాను. కావాలంటే నువ్వు కూడా ఆ చావు సుఖాన్ని అనుభవించు. నీకును ఆ గది పట్టిస్తాను. ఆ బుద్ధి లేనివాడు చెప్పే దానిని నువ్వు ఆమోదిస్తూ కూర్చున్నావు. నీకెందుకు బుద్ధి లేదు? ఆ కోయిపడి చెవరో చచ్చి సత్యలోకం చేరితే ఆ అనుభవాన్ని మళ్లీ వచ్చి భర్తకెలా చెప్పింది? నీ మొగుడు విని నీకెలా చెప్పాడు? చచ్చిన వాళ్ళు బ్రతకడం ఎక్కడైనా విన్నామా కన్నామా? ఓరి అపరాచుడా, మా గొడవ నీకెందుకురా? ఆలుమగలు ఇచ్చానుసారం మాట్లాడుకుంటాం. మా సంభాషణ నీకు వినసొంపుగా లేకపోతే దూరంగా తొలగిపోవాలి, అంతేకాని అకారణంగా నా భర్త నిండు ప్రాణాన్ని మింగుతావరా? నేను అనవతరము నా భర్త సేవలు తప్పక అతని పదసేవలోనే జీవిస్తుండడం నిజమైతే, నా వాక్కులో సత్యముంటే దయాహీనుడివై నాకు భర్త వియోగమును తెచ్చిపెట్టిన నువ్వు ఈ క్షణంలోనే కన్నులు కాళ్ళు లేని కబంధుడవై నరమాంస భక్షణతో బ్రతుకుదుగాక అని పక్షిజాతిలో సైతం పతివ్రత అనదగిన ఆ గండబిరండం పలికిందే తడుగా ఆ మాయల పకీరు తన సర్వశక్తులు ఉడిగి కనులు కాళ్ళు లేక దీర్ఘమైన బోహవులు తలామాత్రం కలిగిన కబంధ రాక్షసుడుగా మారిపోయాడు. పక్షి పలుకుల్లోని మహత్తుకు విభ్రాంతుడై విలపిస్తూ, ఓ పక్షిరాజమా, నీ మహత్తు తెలియక పొరపాటు చేశాను, అపరాధం మన్నించవా అని మొరపెట్టుకున్నాడు. ఎలా మన్నిస్తాను? నన్ను భర్తహీనగా చేశావు, తత్ఫలితమును నువ్వు అనుభవించవలసిందే. పక్షితల్లి, నన్ను కనికరించు. ఈ కబంధ రూపంతో నేను బ్రతకలేను. పతివ్రతలందరూ దయామయులు, ఆగ్రహానుగ్రహ సమర్థులు. దయామతివై నాకు శాపవిముక్తిని అనుగ్రహించు అని మాయల పకీరు పెక్కు రీతుల వేడగా పక్షికి నిజంగానే కనికరం కలిగింది. నా భర్త ఎన్నడూ అనునృతములను పలికినవాడు కాదు. అతను చెప్పదలిచిన ఆ కోయపడుచు గాథను శాంతం చెప్పకమునుపే నువ్వు హతమార్చావు. కనుక జంబూ ద్వీపాంతరాలయందుండే ఆ కోయపడుచును నువ్వు కలుసుకోవాలి. ఆమె వల్ల సత్యలోక విశేషాలను వినాలి. ఆ వినిన విశేషములను మందారాముఖి నది తీరమునందుండే మంజులాదేవి అనే మునికన్యకు నువ్వు చెప్పాలి. అప్పుడు నేనును ఆ దేవి సాన్నిధ్యంలోనే ఉండి నువ్వు చెప్పే సత్యలోక సమాచారాలు వింటాను. అప్పుడు నువ్వు శాప విముక్తిని పొంది యథారూపాన్ని ధరిస్తావు అని పక్షి చెప్పిన మాటలు విని అంతవరకైనా ఉపకారం జరిగినందుకు సంతోషించి మాయల పకీరా తావు నుంచి నివాసయోగ్యమైన తావు కొరకు తడుములాడుకుంటూ పోయాడు. అనంతరము ఆడపక్షి భర్త మృత శరీరం మీద పడి ఏడ్చి ఆ శరీరమును తన మూపుపై పెట్టుకుని బయలుదేరింది. ఎక్కడికో ఎందుకో. భర్త నానా దేశములు సంచారం చేసి అక్కడక్కడ తాను చూసొచ్చిన విశేషాలన్నింటినీ తనకి ఎప్పటికప్పుడు చెబుతుండే సందర్భంలో ఒకప్పుడు మందారముఖి నదీ తీరాన తపస్సమాధిలో ఉన్న మునికన్యను గురించి, ఆమె మహత్తును గురించి చెప్పడము ఆ ఆడపక్షి మరిచిపోలేదు. అందువల్ల భర్త కళేబరమును మోసుకుని ఆ సతి దగ్గరకు పోతే తనకు ప్రతిభిక్ష లభించగలదనే నమ్మకంతో బయలుదేరింది. కాని మందారముఖి తీరమెక్కడో మార్గమేటో తెలియక మగపక్షి శరీరాన్ని మోసుకుని అంతరిక్ష మార్గాన మెల్లగా ఎగిరిపోతుండగా ఒక పర్వత శిఖరం మీద ప్రశాంత చిత్తుడై కూర్చునున్న దిగంబరి ఆమెకు కనిపించాడు. ఈయన ఎవరో మహాత్ముళ్లా ఉన్నాడు, పోయి దర్శనం చేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉండకపోదు అని తనలో అనుకుని ఆ తక్షణం వచ్చి అతని పాదాల దగ్గర వాలింది. ఒక మృతపక్షి శరీరమును మూపున మోసుకుని తన దగ్గర వాలిన ఆ పక్షిని చూసి దిగంబరి విభ్రాంతుడై దాని వైపు ఒకసారి పరిశీలనగా చూశాడు.
మహాత్మా, నేనొక అభాగ్యురాలనైన ఆడపక్షిని. ఒక దుర్మార్గుని కోపాగ్నికి గురి అయి నా భర్త మరణించాడు. ఏ జాతికైనా భర్తలేని లోకం అంధకార బొందురం కదా. అందుకని ఈ మృత శరీరాన్ని మోసుకుని ప్రయోజనార్థం బయలుదేరాను అని మానవ భాషలో మాట్లాడుతూ అతి బుద్ధిమంతురాలుగా ఉన్న ఆ పక్షి పలుకులు విని దిగంబరి అభినందించి, నీ భర్తకి గతిని కలిగించిన ఆ దుర్మార్గుడు ఎవరు? నువ్వీ మృతదేహాన్ని ఎక్కడికి మోసుకుపోతావు అని అడిగాడు. స్వామి, మాయల పకీరనే దుర్మార్గుని వల్ల జరిగింది ఘోరం. మందారముఖి తీరాన సిద్ధురాలైన ఒక మునికన్యుందని, ఆమె అధిక మహత్తు గలదని నా భర్త సంచార క్రమంలో తెలుసుకున్న విశేషాలను బ్రతికొండగా ఒకప్పుడు నాకు తెలుపుడు చేశాడు. నేనా జ్ఞాపకమును పురస్కరించుకుని ఆమె దగ్గరకు బయలుదేరాను. యోజనములు ప్రయాణము సలిపిన నాకా మందారముఖి నదీ తీరమే కనిపించదాయే. మార్గమును తెలిసింది కాదు. తమరెవరో మహాత్ములై ఉంటారు. తమకు తెలియని విషయాలుండవని నా నమ్మకం. ఆ మునికన్యుండే మందారముఖి ఎక్కడా? మార్గమెటు? నేనా దేవిని దర్శిస్తే ప్రయోజనముంటుందా? నాకామె పతిభిక్ష పెట్టగలదా అని అడిగిన తర్వాత మాయల పకీరు తన భర్తను ఎందుకు హతమార్చింది చెప్పింది. అందుకు తాను ఆగ్రహించి ఆ మాయల పకీరును కబంధుడుగా శపించిన కథను కూడా వివరించింది. దిగంబరి ఆమె చెప్పిందంతా శాంతంగా విని, ఓ గండబేరుండమా, పతివ్రతలకు అలవికాని పని ఏ లోకాన ఉండదు. మాయల పకీరుని శపించిన దానిని బట్టి నీ ప్రతిభ కొంత వెల్లడవుతోంది. కాని మందారముఖి నదీ తీరానుండే మునికన్యను పలకరించడమే అసాధ్యమైన కార్యం. ఆమె దివారాత్రములు నిమిలిత నేత్రురాలై ధ్యాన సమాధిలో ఉంటుంది. ఆమె దయను సంపాదించగలిగిన ఎడల నీకు ప్రయోజనం ఉండవచ్చు అని చెప్పాడు. మహాత్మా, అంతవరకైనా చెప్పి మహోపకారం చేశారు. నా అదృష్టమును ప్రయత్నం చేస్తాను. దయుంచి ఆ మునికన్యుండే మందారముఖికి మార్గం తెలపండి. ఇక్కడికి దక్షిణ పార్శ్వముగా 1000 ఆమడలు గడిచిన ఎడల బేకరారణ్యములతో నిండిన పర్వత పంక్తులు కొన్ని గోచరమవుతాయి. ఆ పర్వత పంక్తులలో పుట్టి ఉత్తర దిశగా ప్రవహించే మందారముఖి కనిపిస్తూనే ఉంటుంది. ఆ నది కొంత దూరం ప్రవహించి ఆ తర్వాత మలయముఖమనే మరియొక జీవనదిలో కలుస్తుంది. ఆ సంగమ తీరంలోనే ఉంది మునికన్య ఆశ్రమం. పోయి కలుసుకో. మరొక విషయం మరిచిపోకు. దిగంబరి ఆశీర్వదించి పంపాడని ఆ మునికన్యకు చెప్పు అని అతడు చెప్పిన హితవును చెవికెక్కించుకుని అతనికి అనేక రీతులుగా కృతజ్ఞతలు తెలిపిన అనంతరం అతని దగ్గర సెలవు తీసుకుని ఆ ఆడ గండబేరుండం యథారీతిగా భర్త మృత శరీరాన్ని మూపునెత్తుకుని దిగంబరి చెప్పిన గుర్తులను అనుసరించి అంతరిక్ష మార్గాన బయలుదేరింది. ఔరా కాలమహిమ! నా అంతటి వానికి ఎటువంటి గతి పట్టింది? నడవడానికి కాళ్ళు లేవు, చూడ్డానికి కళ్ళు లేవు. ఈ స్థితిలో ఈ మంత్రాల మరికి ఏ మొహం పెట్టుకుని పోతాను? సారంగి ముఖాన్ని ఎలా చూస్తాను? అతనెలా పరికిస్తాను? నా చేత చెరబట్టబడిన మాంచాల, వరలక్ష్మి వగేరాలను సారంగిగాని విడిచిపిచ్చుంటుందా? ఉండదు. నా ఆజ్ఞ లేనిదే ఆమె ఇంతవరకు ఏ పని స్వంతంగా చేయలేదు. చేయదని కూడా నాకు నమ్మకముంది. పోని విడుదల చేసినా ఇప్పుడు నేనెందుకు విచారించాలి? కనులు కాళ్ళు లేని నేను ఎవరితో ఏం భోగాలు అనుభవించగలను? ఆ కోయపొడిచెవరో ఎక్కడుంటుందో ఆమె వల్ల నేను సత్యలోక విషయాలు తెలుసుకోవాలట. అప్పుడు నాకు శాపముక్తి కలుగుతుందట. ఆ కార్యం జరిగేదేనా? ఆ కోయపొడుచును నేనెలా కలుసుకుంటాను? కళ్ళు లేనివాణ్ణి చూసేదెలాగా? నడిచేదెలాగా? ఇంతకు ఇవి నాకు చెడ్డదినాలు కాబోలు. అపజయమంటే ఎరుగుని నాకు ఆ మునికన్య దగ్గర ఆరంభమైన అపజయం వరుసగా అపజయాలకే దారి తీసింది. కాని కొసకు ఏమవుతుందో చూద్దాం. కళ్ళు కాళ్ళు లేవని ఒకచోట కూలబడి ఉంటే ఏమైనట్లు? మెల్లగా దొర్లుకుంటూ అయినా ఎక్కడికో ఒక చోటకు పోయి చేరకపోతే వీల్లేదు అని కబంధుడుగా మారిన మాయల పకీరు కొన్ని రోజులొక్కచోట కూలబడుండి ఆకలి దప్పులతో ఆరాటం పొంది విధిలేక ఉన్న తావులో నుంచి కదిలాడు. చూడ కళ్ళు లేకపోయినా, నడవ కాళ్ళు లేకపోయినా ఉపాయంగా దొర్లిపోవడం నేర్చాడు. ఆ నేర్పుతో కొన్ని రోజులు దొర్లుకుంటూ ప్రయాణం చేసి ఒక అరణ్య మార్గం చేరాడు. దొర్లిపోవడానికైనా అనువుగా లేని ఆ ప్రదేశం ఒక అడవి అని స్పర్శ వల్ల తెలుసుకుని ఎటు పోవాలో కానలేక తికమకలు పడుతున్న సమయంలో తన శరీరానికి ఒక మెత్తని పొడుగైన ఆకారం తగలడం గుర్తించాడు. అది పామని భయపడ్డాడు. నిజంగా అంతే అయింది. అది ఒక దీర్ఘమైన ఎలుగు పాముగా తెలుసుకుని శరీరంను విదిలించినా పోక ఆ పాము అతనిని చుట్టి, నాకు కావలసిన సంగతి చెబితే నిన్ను వదిలిపెడతాను అంది. పాములు మాట్లాడడం అంతకు ముందన్నడు ఎరగకపోవడం వల్ల అతను విభ్రాంతుడై, నీ శరీరం సర్పాకారంను పొందుంది. నువ్వు చూస్తే మనిషిగా మాట్లాడుతున్నావు. ఏంటి విశేషం? ముందర నన్ను వదిలిపెట్టు, నాకే హాని చెయ్యొద్దు అని బ్రతిమాలుకున్నాడు.
హాని చేసినంతకాలం చేశాను, ఇక ఎవరికీ హాని చేయను. కానీ నా ప్రశ్నకు బదులు చెబుతావా? తెలిస్తే చెబుతాను గాని ముందు నువ్వెవరో చెప్పు. నేను ఎవరన్నైతేనే ప్రస్తుతం అభాగ్యురాల్ని. దుర్మార్గుడైన ఆ మాయల పకీరుని నమ్మి చెడిపోయాను. అతను గురువని పూజించి అతడు చేయమన్న అకార్యాలెన్నో చేశాను. అందుకే ఈ ఫలితం. దేవసుందరి, నువ్వా? నేను మాయల పకీరును. ఆ నువ్వా? ఛీ, నీ శరీరం ముట్టుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అని తక్షణం ఆ పాము అతన్ని వదిలి, నీకీ గది పట్టిందెందుకు? కనులు కాళ్ళు లేని కబంధుడుగా మారావు. నీకీ కర్మేమిటి అంది. మాయల పకీరు కొద్ది క్షణాలు మౌనం వహించి ఆ తర్వాత, అయ్యో దేవసుందరి, ఏమని చెప్పను? గురు శిష్యురాళ్లమైనందుకు ఇప్పుడిద్దరము ఒకే స్థితిలో ఉన్నాం. నీకీ సర్పాకారం ఎందుకొచ్చింది అని అడిగాడు. దేవసుందరి తన కథనంతటినీ అతనికి చెప్పింది. మాయల పకీరు తనక గతి పట్టిన కారణానంతటినీ శిష్యురాలికి వివరించి, ఏదో ప్రశ్న అడుగుతానంటివే, దేనిని గురించి అని అడిగాడు. ఎవరో దిగంబరి అనే ఒక మహాత్ముడట. ఈ ఛాయలకొస్తే అతని పదస్పర్శ వల్ల నా శాపం విముక్తవుతుంది. అందుకే ఈ మార్గా నుండి తటస్థమైన వారి పాదాలు పట్టుకుంటున్నాను. సరిసరి, ఆ దిగంబరి నాకు పరమశత్రువు. యోగ్యులైన వారు, ధర్మపరులైన వారు అందరూ నీకు శత్రువులే. దానికేం గాని అతనిని నువ్వెలా ఎరుగుదు? అతని మహత్ ఎటువంటిది? ఎక్కడుంటాడు అని దేవసుందరి అడగ్గా, ఆ దిగంబరితో తనకు కలిగిన అనుభవాలన్నింటినీ మాయల పకీరు శిష్యురాలికి చెప్పి, ఆయన గారెక్కడుండేది నాకు తెలీదు. నేను సైతం ఆయన వల్ల ఉపకారం పొందినవాణ్ణే. కాని నాకతని యందు భయము, భక్తి, క్రోధం అన్నీ ఉన్నాయి. ఈ ఛాయలకాయని ఎప్పుడొస్తాడట? ఎవరికి తెలుసు? నీ కర్మ తీరేటప్పటికి వస్తాడనుకుంటా. ఆ సంగతికేం గాని ఈ అడవి ప్రాంతాల్లో ఎక్కడైనా కోయివాళ్లున్నారా? ఒకానొక చచ్చి బ్రతికిన కోయి పడుచు సత్యలోకపు వివరాలు చెబుతుందట. ఆ సంగతి నాకు తెలీదు గాని ఈ అడవి ప్రాంతమంతా కోయిలుండేదే. అల్లదిగో అక్కడొక చెరువు ఉంది చూడు. ఓహో, నీకు కళ్ళు కనిపించవుగా? కాసేపుంటే ఆ చెరువుకు కోయిలు నీళ్లకొస్తారు. వాళ్ళనడిగితే నీకు కావలసిన వివరాలు తెలుస్తాయి. నాకు కళ్ళు కనిపించవు. ఎవరొచ్చేది ఎవరు వెళ్లేది కనిపించదు. ఈ కాస్త ఉపకారం నువ్వు చేసి పెట్టాలి. ఎట్లా? పాము రూపంలో ఉన్న నన్ను చూడగానే మనుషులు పరుగులెడతారే, కబంధుడుగా ఉన్న నన్ను చూసినా అంతే కదా. ఓ పంచే, మెల్లగా చెరువు దగ్గరికి పాకిపో. అక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ల మూలుగుతూ పడుండు. చెరువుకొచ్చిన వాళ్ళందరూ నీ చుట్టూ వచ్చి మూగుతారు. అప్పుడు వారిలో ఎవరినైనా అడుగు. ఏమనడగాలి? ఆ కోయల్లో చచ్చి బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. నువ్వు చెప్పిన ఉపాయం బాగానే ఉంది. ఆ చెరువు ఎక్కడుందన్నావు? అదిగో ఎదురుగా కనబడుతూనే ఉంది. ముక్కుకు సూటిగా వెళ్ళు అని పాము అవతారంలో ఉన్న దేవసుందరి చెప్పిన వెంటనే కబంధుడుగా ఉన్న మాయల పకీరు మెల్లగా పాక్కుంటూ తన ముక్కుకు సూటిగా బయలుదేరాడు. అడుగుల చప్పుడు వినిపించినప్పుడు పెద్దగా మూలగడము, లేనప్పుడు చెరువుగట్టు మీద మౌనంగా పడుండడము జరిగిస్తున్నాడు కబంధరూపుడైన మాయల పకీరు. చెరువుకు నీళ్ల కోసం కొంతమంది వస్తున్నారు, కొంతమంది వెళుతున్నారు. కాని కొంతసేపటికి గాని అతని ఉనికి ఎవరూ గమనించలేదు. ఆ తర్వాత ఇద్దరు స్త్రీలు నీళ్ల బిందెనెత్తుకుని వెళుతూ, ఏమే కాదాంబరి, అటు చూడు, అది మృగమా మనిషా అలా మూలుగుతూ పడుందేమే అని ఒక స్త్రీ రెండవ ఆమెతో అంటూ ఉండడం ఆలకించిన కబంధుడు మూలుగుని హెచ్చించాడు. అయ్యయ్యో, అవునే పాపం, మనిషిలాగానే ఉన్నాడు. ఏం ఆపదొచ్చిందో చచ్చిపోయేలా ఉన్నాడు. పోయి చూద్దాం రావే అని మొదటి యువతి కాదాంబరి అటు వెళ్లడం సాగించగానే రెండవ స్త్రీ కూడా ఆమెను అనుసరించింది. అంతలో చెరువుకొచ్చిన మరికొందరు స్త్రీలు అక్కడ మూగారు. ఏంటర్రా, ఏంటి మనిషిలాగే ఉన్నాడు, కాని కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు మాత్రం కొబ్బరి మాటలంత పెద్దవిగా ఉన్నాయి అని ఒకరు. మనిషి కాదు, రాక్షసుడేమోనర్రా అని వేరొకరు. కాదు, దెయ్యం అని మరొకరు. అందరూ తలో విధంగా అనుకుంటున్న మాటలు విని, నేను మనిషినే కాని ఇంకేమీ కాదు, కదల్లేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నాకు మీ వల్ల ఒక ఉపకారం కావాలి. ఈ కోయిగూడెంలో చచ్చి బ్రతికిన వారెవరైనా ఉన్నారా అని అడగడమే తడువుగా, ఉన్నారున్నారు, ఇదిగో మా కాదాంబరి, చచ్చి బ్రతికిన కాదాంబరి ఇక్కడే ఉంది అని అక్కడ మూగిన వారిలో ఒకరు చెప్పిన తక్షణం కబంధుడు, ఆ కాదాంబరి, చచ్చి బతికిన కాదాంబరి ఇక్కడే ఉందా అంటూ తన దీర్ఘ బాహువులను చాచి దగ్గరలో ఉన్న కాదాంబరిని పట్టుకోగా అక్కడి స్త్రీ జనాలు వారితో పాటు కాదాంబరి హడలి బేజరయ్యారు. అయ్యయ్యో, పదండరోయ్, పరిగెత్తండి, వీడెవడో స్త్రీలను పట్టుకునే రాక్షసుడు కాబోలు అని ఒక స్త్రీ అనడమేమిటి, మిగిలిన వాళ్లు నీళ్ల బిందెలను సైతం వదిలిపెట్టి పారిపోవడం ఏమిటి? అంతా గగ్గోలుగా మారింది నిమిషంలో. కబంధుడు కూడా తన శక్తినంతటినీ ఉపయోగించి దొర్లుకుని ఆ స్త్రీలను వెంట తరమడం ఆరంభించాడు. కాదాంబరి అందరికంటే ఎక్కువ బెదిరిపోయింది.
అందరు స్త్రీలలో ఆ కబంధుడు తనను ప్రత్యేకించి పట్టుకోబోవడం మరింత భయానికి కారణమైంది. ఆమె ఆ కంగారుతో పరిగెత్తబోయి కింద పడింది. అదే సమయంలో కబంధుడు ఆమెను సమీపించాడు. తిరిగి తన దీర్ఘబాహువులను ఆమె వైపు చాపాడు. కాదంబరి, చచ్చి బ్రతికిన కాదంబరి నువ్వేనా అంటూ ఆమెను పట్టుకోబోయాడు. ఆమె లేచి ఎలాగో తప్పించుకుని మళ్లీ పొరుగెత్తింది. కబంధుడు బలం కొద్దీ దొర్లుకుంటూ ఆమె అడుగుజాడల్ని అనుసరించాడు. మిగిలిన స్త్రీలు ఎవరు మట్టుకు వారు ప్రమాదాన్ని తప్పించుకోవడానికి పరుగులెత్తడం వల్ల కాదంబరి సంగతి కానలేకపోయారు. పడినప్పుడు కాలికి తగిలిన బలమైన గాయం వల్ల కాదంబరి వడిగా పరిగెత్తలేకపోతోంది. కబంధుడు ఆమెను అనుసరించేదానికి అది మంచి అవకాశమైంది. ముందు కాదంబరి, ఆ వెనక కబంధుడు కొంత దూరం అలా నడిచారు. కాదంబరి సుమారు 20 ఏళ్ల వయసు కలిగిన కోయపడుచు. ఆ గూడెంలో ఆమెనొక దేవతగా ఎంచి అందరూ పూజిస్తారు, గౌరవిస్తారు. అందుకు ఆమెలోని సుగుణ సంపదే కారణం. కాదంబరి భర్త గోపాల భిల్లు తనకు ఏ పూర్వపుణ్యం వల్లనో కాదంబరి భారీగా లభించిందని మురిసిపోతుంటాడు. ఆమె తన ఇలవేలు పని నమ్మున్నాడు. చచ్చి బ్రతికిన కాదంబరి మానవమాతురాలు కాదని, ఆమె ఒక దేవాంశ సంభూతురాలని కోయగూడెం అందరికీ నమ్మిక. కాదంబరిని ఆ విధంగా కబంధుడు వెంట తరవడం ఎవరైనా చూసుంటే తమ ప్రాణాలైనా బలిచ్చి కాదంబరిని కాపాడుండేవారు. దురదృష్టవశాత్తు కబంధుడు రాక్షసుడని బెదిరి ఎవరి రక్షణ కోసం వారు పరిగెత్తడంలో కాదంబరి వడివడిగా వేరు మార్గం పట్టడమే కాకుండా పడి కాలికి బలమైన గాయం తగిలించుకుంది. తాను వెంట తరుముతోంది కాదంబరి అవునా కాదా అన్న విషయం కబంధుడికి తెలియకపోయినా ఎవరో కోయిపడుచు ఆమెకు తన స్థితిని చెప్పి ఆమె ద్వారా కాదంబరిని కలుసుకోవచ్చునని అతని ఆలోచన. కాదంబరికి ఆ విషయం తెలియదు కాబట్టి ఆ రాక్షసుడు తనను మింగడానికో మానభంగం చేయడానికో వెంట తరుముతున్నాడని భయపడి తగిలిన కాలిగాయం నుంచి రక్తం స్రవిస్తున్నా పరిగెడుతోంది. ఓయమ్మా, పారిపోకు, నేను నీకు అపకారం చేసేవాణ్ణి కాను, నిలు, నీ వల్ల ఉపకారం కోరి నిన్ను అనుసరిస్తున్నాను అని కబంధుడు దారి పొడుగునా అరుస్తూనే ఉన్నాడు. కాని అతని మాటలు ఎవరికి వినిపిస్తాయి? వినిపించినా ఎవరు లెక్క చేస్తారు? ఆ అదను తప్పిందంటే తనకిక చచ్చి బ్రతికిన కాదంబరిని కలుసుకోవడం కుదరదని, ఆమె వల్ల సత్యలోక విషయం తెలుసుకోవడం అసంభవమవుతుందని, అందువల్ల తనిక ఆజన్మాంతము కబంధుడుగానే ఉండిపోవాలని భయపడిన కబంధుడు రాళ్ల వల్ల ముళ్ల వల్ల శరీరం కొట్టుకుని పోతున్నా లెక్క చేయకుండా దొర్లుకుపోతున్నాడు. ముందు అడుగుల సవ్వడి వినిపించినంత వరకు అతనికి ఆశగానే ఉంది. ఆ ఆశ వల్లనే ఒళ్ళు మరిచి దొర్లుకుపోతున్నాడు. కొంత దూరం గడిచిన తర్వాత కబంధుడికి ముందు అడుగుల చప్పుడు వినిపించలేదు. ఆమె ఏ చెట్టుచాటునైనా దాగుంటుందని ఊహించుకున్నాడు. తానునూ ఆగాడు. చాలాసేపటి వరకు అతనికి ఎటువంటి శబ్దమూ వినిపించకపోవడం వల్ల చెవులు నిగిడించుకుని అట్టే వేచున్నాడు. కాదంబరి కాలుకు తగిలిన గాయం వల్ల ఇక నడవలేకపోయింది. ఒక చెట్టు కింద కూలబడిన మాట నిజమే. అలా కూలబడినందువల్ల ఆ కబంధుడు కూడా ఆగడము ఆమె గ్రహించుకుంది. ఈ దుర్మార్గుడెవరో నన్ను వదిలిపెట్టడు కాబోలు. కళ్ళు కాళ్ళు లేకపోయినా నా అడుగుల చప్పుణ్ణో అతి తెలివిగా పసిగట్టి వెంట తరుముతున్నాడు. అయ్యో, నాకిప్పుడేది దారి? నా వారికందరకు దూరమై నేనిప్పుడీ కబంధుడికి ఆహారమే అవుతానో, శీలభంగమే జరుగుతుందో? పరమేశ్వర, ఈ విపత్ సమయంలో నువ్వు కాక నాకింకెవరు దిక్కు? అని అక్కడ కూలబడిన కాదంబరి తనలో తాను దుఃఖపడుతున్న సమయంలో ఆమెకు కొంచెం దూరంలో మనుషుల అలజడి వినిపించింది. ఆమె లేచొచ్చిన ప్రాణంతో అటు చూసింది. అది ఒక మహావృక్షంగానూ దాని దగ్గర కొందరు స్త్రీ పురుషులు గుమిగూడి ఉన్నట్లుగానూ కనిపించింది. ఆమె లేచొచ్చిన ప్రాణంతో తక్షణం అటు పరిగెత్తింది. ఆ అడుగుల చప్పుడు కోసమే అంతవరకు చెవులు నిగిడించుకుని ఉన్న కబంధుడును వెనువెంటనే తనకు వినిపించిన అడుగుల చప్పుడును అనుసరించి శరవేగంగా దొర్లడం మొదలుపెట్టాడు. ఆనాడు దిగంబరి ఆదేశించిన ప్రకారంగా కొన్ని దినాలు ఏకదీక్షతో ప్రయాణమును సలిపిన మదనసేన మహారాజు మహంకాళి ఆలయం ఎక్కడా తటస్థం కానందువల్ల నిరాశ చెంది ఒక తటాక ప్రాంతమున విశ్రమించాడు. అతనొక మహాత్ముడు. అతని మాటలు వేదవాక్కులు. అతనికి నాతో పరిహాసం ఆడవలసిన పని ఏముంది? మహంకాళి ఆలయం ఒకటి కనిపిస్తుందని ఆ ఆలయంలో ప్రవేశించి దేవుని దర్శించి అక్కడ విశేషాలు తెలుసుకున్న తర్వాత నా కన్నబిడ్డలు నేను చూడగలుగుతానని చెప్పాడు కదా. ఆ మహంకాళి ఆలయం ఎక్కడుందో, ఇంకా ఎంత దూరం ప్రయాణం సలపవలసిందో అని తనలో తాను యోచించుకుంటూ విశ్రమించి ఉన్న మదనసేన మహారాజుకు ఉన్నట్టుండి ఒక శ్రావ్యమైన సంగీతం వినిపించడంతో అతను విభ్రాంతుడయ్యాడు. ఆ సంగీతం ఎక్కడ్నుంచా అని అన్ని వైపులా తిలకించాడు. మెల్లిగా లేచి గానం వచ్చిన వైపుకు నడిచాడు. అతను నడిచిన కొద్దీ ఆ గానం దూరమవుతుందే కాని దగ్గర కావడం లేదు.
ఆ విశేషమును తెలుసుకుని తీరాలన్న కుతూహలం అతనికి ఎక్కువైంది. పట్టుదలతో ఇంకా నడిచాడు. మరికొంతసేపటికి ఆ గానమే నిలిచిపోయింది. మహారాజు నిరాశతో అన్ని వైపులా కలీ చూశాడు. కనుచూపు దూరంలో ఆలయ గోపురమొకటి కనిపించినందువల్ల అతనికి తిరిగి ఉత్సాహం కలిగింది. తాను అంతవరకు ఆలకించిన మృదుమధుర గానం కూడా ఆ ఆలయంలోనే అంతరించినట్లు అర్థం చేసుకున్నాడు. దిగంబరి చెప్పిన మహంకాళి ఆలయం అదే కాకూడదా అన్న సందేహం కలిగింది అతనికి. అందువల్ల కనిపించిన గోపుర ప్రాకారాల వైపు వడివడిగా నడిచి వెళ్లాడు. అటువంటి సువిశాలమైన దేవతాలయమును అంతకు ముందెప్పుడూ చూసి ఉండకపోవడం వల్ల కొంతసేపు ఆ కట్టడం వైపు, దానిపై ఉండే శిల్ప చాతుర్యాల వైపు చూసి ఆలయాన్నంతటినీ ముమ్మారు చుట్టి లోపల ప్రవేశించాడు. అంతటా నిర్మానుష్యంగా నిశ్శబ్దము అయినప్పటికీ మాణిక్య దీపకాంతులతో సర్వశోభాయమానంగా వెలుగుతున్న ఆ ఆలయాన్ని చూసి అచ్చెరు పొందుతూ, ఇది దేవతా నిర్మాణమై ఉంటుంది కాని మానవ నిర్మితం ఎంతమాత్రమూ కాదు. జనసంచారం లేని ఇటువంటి ఏకాంత స్థలంలో ఇంతటి బ్రహ్మాండమైన ఆలయముండి ఏమి ప్రయోజనమో తెలీదు. తమ శ్రావ్యగానంతో నన్ను ఆకర్షించి ఇక్కడకు తీసుకొచ్చిన వారెవరో కనిపించరెందుచేత? నేను వారి దర్శనం చేయడానికి అర్హుణ్ణు కాననా అని తనలో తాను తర్కించుకుంటూనే మదనసేన మహారాజు ఆవరణలన్నింటినీ దాటి గర్భాలయంలో ప్రవేశించాడు. వందలాదిగా వెలుగుతున్న దీపకాంతుల నడుమ కోటి సూర్యభాసమానమై చతుర్భుజ పీతాంబరధారిణి, రత్న కిరీటధారిణి, త్రిశూలపాణి, ఆ జగజ్జనని మహంకాళి స్వరూపమునే అతడు దర్శించగలిగాడు. అంత శోభాయమానంగా వెలుగుతున్న దేవిని దర్శించడానికి 1000 కన్నులు తనకు లేకపోయినందుకు విచారించి ముకిళిత హస్తాలతో మోకరించి నిమిలిత నేత్రుడై జగన్మాతను స్తుతించాడు. మహారాజు లేచి నిల్చుని కన్నులు విప్పేటప్పటికీ ఆ దేవి సాన్నిధ్యంలో మరొకరెవరో నిలిచి హారతులు పడుతుండడం కనిపించింది. వెనకపాటును చూసి ఆమె ఒక స్త్రీ అని అతను సులువుగా గ్రహించాడు. ధవళాంబరి, నడి వయస్కురాలు. వెనక ఉన్న మహారాజును గమనించక ఆమె తన మామూలు అలవాటుననుసరించి దేవికి మంగళగీతాలు పాడుతుంటే ఆలకించిన మహారాజు విభ్రాంతుడై తనకు మొదట వినిపించింది, తనను ఆలయానికి రప్పించిన మధుర కంఠస్వరం అదేనని గుర్తించాడు. అంతేకాక ఆ స్వరం తనకు చిరపరిచితమై ఉన్నట్లు రెండవసారి వినినందువల్ల గుర్తించగలిగాడు. దేవి ఎదుట ఆ ధవళాంబరి తన మంగళగీతాలు ముగించుకునే వరకు మహారాజు అందే వేచుండి ఆమె వెనుతిరిగినప్పుడు ముఖ పరిశీలన చేసి తెల్లబోయాడు. తాను కంటోంది కలో యథార్థమో అర్థం చేసుకోలేకపోయాడు. అదే ముఖము, అదే రూపము, అంతా అదే పోలిక, సందేహం లేదు. చిన్నరాణి ఇందుమతి ఏనాడైంది స్వర్గస్థురాలై 20 ఏళ్ల అనంతరం ఆవిడ తిరిగి బ్రతికొచ్చిందంటే ఎలా నమ్మడం? ఆమె కూడా నిశ్చేష్టురాలై అట్టే నిలుచుండి అతని వైపు తదేక దృష్టితో చూస్తోంది. కాని అప్పుడతను పోల్చదగిన ఆకారంలో లేడు. పెరిగిన గెడ్డము, మాసిన దుస్తులు, చిరాకుగా ఉన్న జుట్టు, అంతేకాక ప్రయాణాలు చేసి చేసి అలసి సొలసున్న అతని ఆమె గుర్తించలేకపోయింది. అతను మాత్రం సందేహ నివృత్తి చేసుకున్నాడు. ఆమె తన చిన్నరాణి ఇందుమతియేనని ఖాయపరుచుకోగానే, ఇందుమతి, నేను మదనసేనుణ్ణి అంటూ సంతోషోద్రేకంతో ఆమెకు దగ్గరగా వెళ్లగానే ఆమె గుర్తించింది. ప్రభూ, మీరా, ఎంతకాలానికి అంటూ ఆమె అతని పాదాల మీద వాలింది. దేవి, నువ్వు చనిపోలేదా అంటూ అతను ఆమెను లేవదీశాడు. తిరిగి పునర్జన్మైనప్పటికీ భానుమతి నన్ను బ్రతకనీదన్న తలంపుతో ఇంతకాలం నుంచి ఇక్కడే ప్రచ్ఛన్నంగా తలదాచుకుంటున్నాను. నీ విషయమంతా నాకు అద్భుతంగా ఉంది. ఏం జరిగింది? నువ్వు మృతురాలువు కావడం ఒట్టిదా? వివరాలన్నీ నిదానంగా విందురుగాని. మీ స్థితి ఏమీ బాగున్నట్లు లేదు. ఎక్కువగా అలసినట్లున్నారు. కొంచెం సేద తీర్చుకుందిరుగాని నాతో రండి అని ఆమె అతన్ని ఆలయాంతర భాగంలో నుంచి వెలుపలకు తీసుకొచ్చి తన నివాసమైన వేరొక మందిరంలోకి తీసుకువెళ్ళింది. చిరకాల వియోగానంతరం కలుసుకున్న భరతకు స్నాన భోజనాది సౌకర్యాలు ఏర్పాటు చేసి అతడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తాను దగ్గరగా చేరి ఉపచర్యలు చేస్తూ, ప్రభు, మీరీ ప్రాంతానికి ఎలా రాగలిగారు? ఆలయంలోకి ఎందుకొచ్చారు? ఇక్కడ ఈ ఆలయం ఉందన్న విషయం మీకెలా తెలిసింది? అనే మొదలైన కుశల ప్రశ్నలు అడుగుతూ వాటికి అతడు చెప్పిన జవాబులతో విషయాలు తెలుసుకుంటూ, ప్రభు, అక్క భానుమతి క్షేమే కదా అని అడిగింది. అక్క, ఆమె నీ వంటి సహృదయురాలయ్యుంటే ఈ సంసారానికి నీ తిప్పలు వచ్చుండేవి కావు. ఆమె నీకు నీ బిడ్డలకు చేసిన అపకృతికి ఫలితంగా రోగపూరితురాలై మరణించింది. అయ్యో, ఎంత చెడ్డమాట విన్నాను. ఆమె నాకేమి అపకారం చేసింది? నా బిడ్డలకేం హాని చేసింది? మీ మాటల ధోరణి నాకు అర్థం కావడం లేదు. మీకు ఆది నుంచి ఆమె యందు సదభిప్రాయం ఉండేది కదా. నాకంటే ఆమెనే ఎక్కువ గౌరవించేవారు కదా. అవును, నిజం తెలియక చరించాను. నీకు ద్రోహం చేశాను. అందుకు ఇప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాను.
ప్రభు, తమ ధోరణి నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేటట్లు చెబుతాను విను. బిడ్డల కోసం ఆమె చేసిన క్రతువులన్నీ వృధా అయ్యాయి. పరమేశ్వరుడు నీ సౌశల్యానికి మెచ్చి నీకిద్దరు కవలబిడ్డలను ప్రసాదించాడు. కాని ఏం లాభం, వాళ్ళు పుట్టగానే మరణించారు కదా. అక్కడే మోసం జరిగింది. నీ సవతి నీ అందుండే మాత్సర్యం వల్ల నీకు బిడ్డలు పుట్టగానే వాళ్లు మరణించారని ప్రకటించి వాళ్లను అడవిలోకి తీసుకెళ్లి చంపించవలసిందిగా దాదులను నియోగించి రహస్యంగా ఏర్పాట్లు చేయించింది. అయ్యయ్యో, ఎంత ద్రోహం! నాకు పుట్టిన కవలలు హత్య చేయబడ్డారా? అందుకేర్పాట్లు జరిగాయి, కాని భిన్నంగా జరిగింది. దాదుల వల్ల ఆ పిల్లలిద్దరూ ఒక అడవిలో హత్య చేయబడినే ఉండగా ఒక రాక్షసి వల్ల వాళ్ల ప్రయత్నానికి భంగం కలిగిందట. దాదులు రాక్షసికి హడలి బిడ్డలనక్కడే ఉంచి పారిపోయారట. అంతేగాక వాళ్లు హత్య చేయబడ్డారని భానుమతికి చెప్పి నమ్మించారట. ఆ తర్వాత ఆ రాక్షసి స్ఫురద్రూపులుగా ఉన్న ఆ కవల పిల్లల్ని ఎత్తుకుని పోయిందట. కాని అందులో ఒక పిల్లని ఒక అడవిలో జారవిడుచుకోవడము, వేట సమయంలో ఆ పిల్ల నాకే దొరకడమూ జరిగింది. కాని అది నా బిడ్డ అని తెలియక దేవసుందరి కోరగా ఆమెకు పెంచుకునే నిమిత్తం ఇచ్చాను. ఆ పిల్ల దేవసుందరి దగ్గర మంజరి అనే పేరుతో దినదిన ప్రవర్ధమానురాలై నవయవ్వన స్ఫురద్రూపైన సమయంలో భానునగర యువరాజును ప్రేమించడం జరిగింది. అప్పుడా ఇద్దరూ దేవసుందరి గురువైన మాయల పకీర్ను వంచన చేసి ఎక్కడికో వెళ్లిపోయారట. ఆ తర్వాత దేవసుందరి కూడా నానా అగచాట్లు పడి నాచే యావగించబడి దేశముల పాలైంది. నేనిప్పుడు నీతో చెప్పిన మన బిడ్డ జీవిత వృత్తాంతమంతా నాకు భానుమతి పరిచారికల వల్లనే తెలిసింది. ఎంత చల్లని కబురు చెప్పారండి. ఏండి ఎడారిగా మారి కడుపు శోకంతో తప్పించిపోతున్న నా హృదయంలో అమృత బిందువులు చిలికారు కదండి. మన బిడ్డలిద్దరూ ఇప్పుడు సజీవులే ఉన్నారా? ఎక్కడున్నారు? ఇద్దరూ సజీవులయ్యే ఉండొచ్చు. దేవసుందరి దగ్గర పెరిగిన మంజరి విషయం ఖాయంగా తెలిసింది. రెండో బిడ్డ సంగతి ఇంకా తెలియలేదు. నన్ను నా బిడ్డుండే దగ్గరకు తీసుకువెళ్లి కళ్ళ నిండా చూసుకొనియరు. నేను అందుకే బయలుదేరాను. వివిధ ప్రాంతములు గాలించాను. దిగంబరేనే ఒక మహాత్ముని వల్ల మన బిడ్డలిద్దరూ సురక్షితంగానే ఉన్నారని, అచిరకాలంలోనే కళ్ళబడతారని విన్నప్పటినుంచి మరింత ఆశతో తిరుగుతున్నాను. అంతవరకు తెలిసింది. అదే 10,000. ఇహ నన్ను కూడా మీతో తీసుకువెళ్ళాలి. నా బిడ్డలు నా కళ్ళబడే వరకు నేను మీతోనే ఉంటాను. ఆ తర్వాత క్షమించండి. మీరు అభ్యంతరం పెట్టకపోతే మీ సేవల్లో జీవిత శేషమును గడపడం కంటే నాకు వేరు పరమార్థం ఇంకేముంటుంది? నువ్విటువంటి ఉత్తమ సాధివ్వని ఆదిలో కానుకోలేకపోయాను. మెరిసేదంతా బంగారమే అనుకున్నాను గాని సత్యమును గుర్తించలేకపోయాను. అయితే ఇందుమతి, ఇంతవరకు నా విషయము, మన కుమార్తెల విషయము నీకు వివరంగా తెలుపుడు చేశాను. ఇక నీ సంగతి నాకు చెప్పవలసింది. నువ్వు చనిపోయావంటే నిజమని నమ్మాను. సమాధి కూడా జరిగించబడింది. ఈ విపరీతమంతా ఎలా జరిగింది? బ్రతుకున్న నువ్వు ఇక్కడికెలా చేరావు? ఈ తంత్రమంతా నడిపిన వారెవరు అని మహారాజు అడిగిందానికి ఇందుమతి ఆనాడు జరిగిన యథార్థ విషయాలన్నింటినీ ప్రియభర్తకి ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ప్రభు, పుట్టిన వెంటనే కవలలిద్దరూ మృతులయ్యారని దాదుల వల్ల విన్నప్పుడు నా గుండెలు ఆగిపోయిన మాట నిజం. ఆ స్థితిలో ఉండి చచ్చిపోయిన నా పాపల్ని నా కళ్ళతో ఒక్కసారి చూసుకొనియండి. 9 మాసాలు మోసి కనుకొన్నాను. నా శరీరంలోంచి వచ్చిన నా రక్తపు కండలను నన్ను చూడనియండర్రా అని ఏడ్చాను. జీవం లేని మాంసపు ముద్దల్ని ఏంటి చూసేది? కళ్ళు మూసుకుని పడుకోండి అని దాదులు నన్ను కసిరికొట్టి నా బిడ్డల్ని తీసుకుపోయారు. నేనా తక్షణం నిజంగానే కళ్ళు మూసాను. నా శరీరంలో ప్రాణాలు ఉన్నాయో లేవో నాకు తెలీదు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోగల స్పృహ నాకు లేదు. నేనలా స్పృహ లేకుండా ఎంతసేపున్నానో చెప్పలేను. నేను కళ్ళు విప్పి చూసేటప్పటికీ దయాస్వరూపుడైన ఒక పురుషుణ్ణి చూశాను. అతను నా చేరువులో ఉండి నా గొంతుకలో ఏదో ఒక మధుర ద్రవపదార్థాన్ని పోస్తున్నాడు. అతని పేరు దయానంద స్వామి అంటూ ఇందుమతి ఆ చెరువులోనే గోడకు తగిలించబడి తెరకప్పి ఉంచబడిన ఒక చిత్రపటాన్ని బహిర్గతం చేసి భర్తకు చూపించింది. అచ్చం బుద్ధ భగవానుడి అవతారం వలనున్న ఆ పటంలోని వ్యక్తిని చూసి మదనసేన మహారాజు నమస్కరించాడు. నిన్ను రక్షించిన దాత ఈ దయామయుడా? అవును, ఆ వివరాలన్నీ క్రమంగా చెబుతాను వినండి. ఇదే గదిలో ఇదే చాప మీద ఒక దిండు తలకిందుండగా నేను పడుకునున్నాను. మీరిప్పుడీ చిత్రపటంలో చూస్తున్న ఆ దయానంద స్వామి నా నోట్లోకి మధురద్రావమును వదులుతూ, బిడ్డా, నువ్వు బ్రతికించావు. నిన్ను బ్రతికించడం మహంకాళి సంకల్పం. నేను నీకు తండ్రిని. గుండె నిబ్బరం చేసుకుని విశ్రమించు అన్న మాటల్లోని ప్రతి అక్షరం నాకిప్పుడు కూడా హృదయంలో గింగురుమంటున్నాయి. చనిపోయాను అనుకున్న నాలో నవజీవనం పోసాయి. మరికొన్ని క్షణాలు గడిచిన తర్వాత స్వామి ఉపచర్యలతో నేను పూర్తిగా స్వస్థురాలనై, స్వామి, నేనిక్కడికెలా వచ్చాను? మీరెవరు? రాణివాస పరివార జనాలందర్నుంచి నేనెందుకు విడిపడ్డాను? నా ప్రభువులెక్కడా అని నేనడిగిన దానికి ఆయన, అమ్మా,
నీ రాణివాసంలో నీకు ఆప్తులైన వారొక్కరు కూడా లేరు. ఎందుకా మాట తలుస్తావు? నీ సవతి భానుమతికి నువ్వు బ్రతకడం ఇష్టం లేదు. సమస్త రాజ్య సంపదలు, సర్వభోగ భాగ్యాలు తానే కట్టుకుని తానే చుట్టుకుని తానొక్కతే అనుభవించాలని ఆమె కోరిక. అమాయకుడైన మహారాజును వలలో వేసుకుని నిరంకుశాధికారమును చెలాయిస్తోంది. ప్రసవించిన వెంటనే నీ బిడ్డలతో పాటు నువ్వును మరణించావని ప్రకటించింది. అప్పటి నీ పరిస్థితి కూడా కొంచెం ఇంచుమించు అదే ప్రకారం ఉండడం వల్ల నువ్వు మరణించావనే అందరూ అనుకున్నారు. నీ మరణ వార్తకు మహారాజు కొంత దుఃఖించకపోలేదు. కాని పెద్దరాణి అతని వెన్నంటుండి అతనికి తన వాక్చాతుర్యం వల్ల దుఃఖం లేకుండా చేయగలిగింది. మీ కులాచారాన్ని అనుసరించి నీకు సమాధి చేయడానికి ఏర్పాట్లన్నీ జరిగాయి. ఒకరిద్దరు ఉద్యోగ ప్రముఖులు మాత్రమే ఆ కార్యానికి నియోగించబడ్డారు. భానుమతి మహారాజును తన దగ్గరనే ఉంచుకుని అతని మనసును తన ఆధీనం చేసుకుని ఉండడం వల్ల నీ సమాధి క్రియలకి అంత ప్రాముఖ్యత ఇయ్యబడలేదు. నగర బాహ్య ప్రదేశంలో గల ఒక తులసీవనంలో నీ సమాధి క్రియలు ఏర్పాటు చేయబడింది. నేను అదే సమయంలో మహంకాళికి కోటిపత్రి పూజ సంకల్పించి తులసీదళాల వివిధ ప్రాంతాలు వెతుక్కుంటూ చిట్ట చివరిగా తులసీవనం చేరాను. అక్కడ 2 ఉద్యోగులు 2 పరిచారకులు మాత్రం ఉండి నీ సమాధి క్రియలకు యత్నాలు చేస్తున్నారు. నేను పోయి వారిని విచారించగా విషయము తెలుపుడు చేయబడింది. అక్కడ నేలపై పొరుండబెట్టిన నిన్ను చూశాను. నీ ముఖంలో చావు కళలు నాకెంతమాత్రం కనిపించలేదు. జీవకళలై ఉట్టిపడుతున్నాయి. దగ్గరగా వెళ్లి మరికొంచెం నిదానంగా పరిశీలించిన మీదట నువ్వు సజీవురాలుగానే ఉన్నావని నాకు తోచింది. అప్పుడా రాజోద్యోగులతో అన్నాను, అయ్యో, ఈమెను సమాధి చేయడానికి ఇంత వేగిరపడిన దేనికి? ఒక్క దినం తాళి ఈ పని చేయకూడదా? అందుకు రాణిగారి ఆజ్ఞ లేదు. చనిపోయిన వారిని దినముల తరబడి సమాధి చేయకుండా ఉంచడం కులాచారమూ కాదు. అయినా ఈ సమాధి క్రియలతో మీకేంటి సంబంధం అని వారడిగారు. నాయనా, నాకేమీ సంబంధం లేదు. కాని ఈ అమ్మ ముఖలక్షణాలను పరిశీలన చేసి చూడగా ఈమె మృతురాలు కాదేమోనని నాకు అనుమానంగా ఉంది. మృతురాలు అయినా కాకపోయినా మా ఆజ్ఞలు మేము నెరవేర్చవలసిందే. లేకుంటే ముందు మా పీకలు ఎగిరిపోతాయి. పరిస్థితి మీకు తెలీదు. అయ్యా, ఈ స్త్రీ ఎవరు? మీరు ఏ రాజు కొలువులో సేవలు చేస్తున్నారు? మీ పరిస్థితులేమిటి అని నేనడిగిన మీదట నా యందు కొంత గౌరవం ఏర్పడ్డం చేత ఆ ఉద్యోగుల్లో ఒకడు నీ సంగతి, నీ సవతి సంగతి, నువ్వు ప్రసవించిన సంగతి, నీ భర్తం విషయం అన్ని సంగతులు నాకు చెప్పాడు. ఏది ఏమైనా నిన్ను వెంటనే సమాధి చేయడం నాకిష్టం లేకపోయింది. అందువల్ల ఆ ఉద్యోగితో, అయ్యా, నా మనవి ఒకటుంది, మీరు వినాలి. నేను మీ ఉద్యోగాలకు గాని మీ ప్రాణాలకు గాని ఎటువంటి హాని జరగనీయను. మీరీ దేహాన్ని ఇక్కడే ఇదే ప్రకారం ఉంచి వెళ్ళిపోండి. రాణిగారి ఆజ్ఞల ప్రకారం సమాధి క్రియలు సక్రమంగా పూర్తి చేయబడ్డాయని చెప్పండి. నా మాట అక్కడి వారికి ఆశ్చర్యం కలిగించింది. దానివల్ల ప్రయోజనమేమిటి స్వామి? ఈ అమ్మ మూర్ఛాగతురాలై ఉన్నదే కాని మృతురాలైనట్లు నాకు తోచడం లేదని చెప్పాను కదా. మీరు నేను చెప్పినట్లు చేశారంటే నేను కొన్ని గడిలెక్కడే ఉండి ఈమె స్థితిని కనిపెడతాను. మృతురాలైతే మీకు బదులుగా నేనే సమాధి క్రియలు జరిగిస్తాను. బ్రతికిన ఎడల తిరిగి రాణివాసంలోకొస్తుంది. అప్పుడు మా పీకలు ఎగిరిపోవా స్వామి? భగవదానుగ్రహం వల్ల ఈ అమ్మ బ్రతకడమే నిజమైతే రాణివాసానికి రాకుండా చేయగల పూచీ నాది. నా మాట యందు విశ్వాసముంచి నేను చెప్పినట్లు చేయండి. వారికి నా మాటపై నమ్మకం ఏర్పడ్డం కూడా దైవ నిర్ణయమై ఉంటుంది. వారు నేను కోరిన ప్రకారం నీ శరీరాన్ని అక్కడుంచి వెళ్ళిపోయారు. నేనా తర్వాత నీ శరీరాన్ని తులసి ఆకులతో కప్పాను. పరిసర ప్రాంతానికి పోయి నా కమండలంతో నీరు తెచ్చాను. నేను నీటి కోసం పోయి తిరిగి వచ్చేటప్పటికే నీ ముఖ లక్షణాల్లో ఆశాజనకమైన మార్పు కనిపించింది. తులసి ఒక మహా ఓషధి కనుక దాని ప్రభావం వల్ల నీలో అంతటా వెంటనే అటువంటి మార్పు కలిగిందని గ్రహించాను. ఆ తర్వాత కమండలోదకమును నీ ముఖాన చల్లాను. నా కృషికి ఫలితంగా నువ్వు కళ్ళు విప్పావు. మరికొంతసేపు తాళి ఆ తర్వాత సమాధికై తవ్వబడిన పల్లమును మట్టితో పూడ్చి ఆ పైన కొన్ని తులసి మొక్కలను నాటి నిన్ను మెల్లగా నా మూపున మోసుకుని నా నిత్య నివాసమైన ఈ ఆలయం చేరాను. అంతట్నుంచి క్షణక్షణము నీలో అభివృద్ధి ఏర్పడింది. అమ్మా, నీకును నాకును సంబంధించిన కథ ఇంతవరకే. నేనీ మహంకాళి ఆలయానికి సేవకుణ్ణి. చిరకాలం నుంచి ఈ ఆలయంలో ఈ దేవి పాదాలకు సేవలు చేస్తూ కాలం గడుపుతుండగా ఆ పరమేశ్వరి నిన్ను నాకొక బిడ్డగా ప్రసాదించిందనుకుంటాను. తల్లి, నీ రాణివాసపు స్థితిగతులు నీకు తెలిసినవే గనుక నువ్వు తిరిగి అక్కడకు పోవడం మంచిది కాదు. నాకు బిడ్డవై నాలాగునే దేవికి సేవలు చేస్తూ జీవితమును సద్వినియోగం చేసుకుంటావా అని దయానందస్వామి అడిగిన మీదట, స్వామి, నాకంతకంటే వేరు పరమార్థం ఏముంది? దైవస్వరూపులైన మీ సాన్నిధ్యంలో ఉండి తరించడమే నేను కోరుకుంటున్నాను. ప్రాణదానం చేసిన మీరే శాంతి ప్రదానం కూడా చేయగలరన్న నమ్మకం నాకుంది.
అని నేను చెప్పిన దానికి ఆ స్వామి పరమానందాన్ని అనుభవించి నన్ను ఆశీర్వదించారు. అప్పట్నుంచి నన్ను తన స్వంత బిడ్డగా ఎంచి వాత్సల్యపూరితమైన మనసుతో పెంచుతూ దేవిని సేవించే విధానము, పూజాక్రమములు అన్నీ నాకు అలవరిచిన కొంతకాలానికి దయామయుడు ఒకనాడు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని, తల్లి, నాకు ఆహ్వానం వచ్చింది. రేపటి ఉదయం సరిగ్గా 11 గంటలకు నేను పరమేశ్వర సాన్నిధ్యం చేరుతున్నాను అని చెప్పగా నా గుండె గుబేలుమంది. నోట మాట రాలేదు. అయ్యో స్వామి, నన్నింతవరకు తల్లిగా, తండ్రిగా, గురువుగా కాపాడిన మీరు నన్ను ఏకాకిం చేసి పోతారా? ఈ ప్రపంచంలో ఇక నాకు దిక్కెవరు అని నేను వాపోతుండగా, అమ్మా, నువ్విలా విచారించకూడదు. పుట్టిన ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు పరమేశ్వర సాన్నిధ్యం చేరవలసిందే. ఎక్కడ్నుంచొచ్చామో అక్కడికి పోతాం. అందుకు విచారించవలసింది లేదు. నువ్వు ఏకాకివి అవుతావన్న భయం అంతకంటే అనవసరం. నువ్వింతకాలం నాతో పాటు సేవిస్తున్న దేవి నిన్ను అనుక్షణం కాపాడుతూ ఉంటుంది. నాకు మారుగా నువ్వా దేవికి సేవలు జరిగిస్తూ ఉండి తరించగలవు అని మాత్రమే చెప్పి ఆ కాలజ్ఞాని మర్నాటి ఉదయం సరిగ్గా నిర్ణయించిన వేళలో సిద్ధిని పొందారు. పరమేశ్వరంలో ఐక్యమయ్యారు. నేనే వారి దేహానికి అంత్యక్రియలు చేసి నా ధర్మాన్ని నెరవేర్చాను. అంతట్నుంచి ఆయన ఆదేశించిన ప్రకారం ఈ ఆలయంలోనే ఉంటూ దేవికి సేవలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నాను. ప్రభు, ప్రాణివాసం వదిలిన లగాయత్తు ఇంతవరకు జరిగిన నా కథిది. దేవి మహంకాళి నా సేవలకు మెచ్చి మీ దర్శన భాగ్యం కలిగించింది. అంతేగాక ఏనాడో చనిపోయారని నిరాశ చేసుకున్న నా బిడ్డలు బ్రతుకున్నారన్న వార్త తెలిపి అంతులేని ఆనందం కలిగించింది అని ఇందుమతి తను చెప్పవలసిందంతా చెప్పి పూర్తి చేయగా, అప్పుడు నువ్వు దేవి సేవలు వదిలి నాతో బయలుదేరడం ఉచితం కాదు. నేను ఒంటరిగా పోయి చిరంజీవుల జాడలు తెలుసుకుని తిరిగొచ్చి నిన్ను కలుసుకుంటాను అని భర్త ఆదేశించిన దానికి ఆమె కాదనలేకపోయింది. దేవి సేవలకు అంతరాయం కలిగించడం ఉచితం కాదని ఆమె తెలుసుకుంది. భర్త యొక్క మృతదేహాన్ని మూపున పెట్టుకుని ఆడగండ బేరుండ పక్షి అతి శ్రమతో గగన మార్గాన ఎగిరి ఎగిరి చిట్ట చివరకు మందారముఖి తీరాన్ని దిగింది. మొగపక్షి శరీరమును నేలపై పొరుండబెట్టి మునికన్యుండే తావుల కోసం దిక్కులు పరికిస్తుండగా జలాంతర్భాగ కొండగుహలో నుండి వెలుపలకొస్తున్న ఆదికేశవ స్వామి చచ్చిపడున్న మొగపక్షిని, ఆ చెరువులోనే ఉన్న ఆడపక్షిని తిలకించాడు. స్వామి, మంజులాదేవి అనే మునికన్య ఈ ప్రాంతంలో ఎక్కడో ఉన్నదట, తమకు తెలుసునా అని ఆడపక్షి అడిగిన దానికి కేశవస్వామి విభ్రాంతుడై, ఓ మాటలు నేర్చిన పక్షి, నువ్వెవరు? నేను ప్రేమించిన మునికనేతో నీకేం పని అని అడిగాడు. అయ్యా, ఈ మృతుడైన మొగపక్షికి నేను భార్యను. మునికన్య అనుగ్రహించిన ఎడల నా భర్త తిరిగి బ్రతకగలని తెలిసింది. అందువల్ల బహుదూరం నుంచి ఈ మృతదేహాన్ని ఇంతవరకు మోసుకునొచ్చాను. ఆ మునికన్యుండే తావును దయుంచి నాకు తెలిపారంటే మీకును కొంత పుణ్యం ఉంటుంది. ఆ మునికన్యుండే తావు నీకు చూపుతాను, కాని నీకామె వల్ల ఏమీ లాభం ఉండదు. నిశ్చల తపస్సమాధిలో ఉన్న ఆమెను పలకరించడం పరమేశ్వరుడికైనా శక్యం కాదు. అందుకు నేనీ మధ్య సమస్త ప్రయత్నాలు చేసి విఫల మనోరథుణ్ణయ్యాను. ఆమె యొక్క ప్రేమను సంపాదించడం కోసం ఇంతకాలము కాళీ యజ్ఞాలెన్నో చేశాను. రక్త మాంసాలతో హోమాలు జరిగించాను. దానివల్లను ప్రయోజనం కలగలేదు. కనీసం ఆమె చేత ఒక్క మాట కూడా మాట్లాడించలేకపోయాను. మహాఘనుణ్ణై ఆమెను గురించి అనేక యజ్ఞ యాగాలు చేసిన నేనే ఆమెను పలకరించలేకపోతే నువ్వు ఒక సామాన్య పక్షివి ఆ మునికన్యను మాట్లాడించి ఆమె అనుగ్రహమును సంపాదించాలని బయలుదేరావా? ఎంత హాస్యాస్పదం! పోపో, వచ్చిందాన్నే వెనక్కుపో అని కేశవస్వామి ఆ ఆడపక్షిని హేళన చేయగా, స్వామి, నేను జయమును పొందినా అపజయాన్ని పొందినా ఎంత దూరమొచ్చి ప్రయత్నమైనా చేయక మీ మాటలతో నిరాశ చెంది వెనక్కు మళ్ళలేను. నాకా మునికన్యుండే తావును చూపించినంత మాత్రంలో మీకొచ్చిన నష్టం లేదు కదా. దయవుంచి ఈ మాత్రపు సాయం చేయండి. నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఆ పక్షి బ్రతిమాలగా కేశవస్వామి కాదనలేకపోయాడు. సరే, నాతోరా అని చెప్పగా ఆడపక్షి తన భర్త శరీరాన్ని యథాప్రకారం మూపునెత్తుకుని కేశవస్వామితో బయలుదేరింది. అక్కడకు కొంత దూరంలో ఉన్న మునికన్య ఆశ్రమమును ఆ ఇద్దరూ చేరిన తర్వాత ఆడపక్షి భర్త శరీరమును నిమిలిత నేత్రురాలై నిశ్చల సమాధినిష్టలో ఉన్న మునికన్య పాదాల దగ్గర పొరుండజేసి ఒక్కసారి ఆమెను పరిశీలనగా చూసి నమస్కరించి నిల్చుంది. ఆ పక్షి మునికన్యను పలకరించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో చూద్దామన్న కుతూహలంతో కేశవస్వామి ఆ చెరువులోనే పొంచుండి గమనిస్తున్నాడు. తనకు అలవిగాని పని ఆ పక్షి వల్లనైనా అయితే ఆ అవకాశాన్ని తాను ఉపయోగించుకోవచ్చునని అతని ఆలోచన. పక్షి కొంతసేపు తదేక దీక్షతో మునికన్యను అవలోకించి చలించకుండా ఉన్న ఆమెను ఉద్దేశించి, తల్లి కరుణామయి,
అల్పమైన పక్షిజాతికి చెందిన దాన్నైనా సాటి ఆడకూతుర్ని. భర్తకు మించిన దైవం ఈ లోకంలో ఏ స్త్రీకినీ లేదు కదా. దుర్మార్గుడైన మాయల పకీరు ఆగ్రహానికి గురైన నా భర్త మరణించాడు. భర్త లేని లోకం అది స్వర్గమైనా నాకు నరకమే. నువ్వు దయా స్వరూపిణివని మహిమలగలదానివని వచ్చాను. నీ శరణు వేడుకుంటున్నాను. నాకు ప్రతిభిక్ష పెట్టి నా జన్మను సార్థకం చెయ్యమ్మా అని వివిధ రీతుల ప్రార్థించింది. సంగీతానిక చింతకాయలు రాలేది. పొంచుండి తిలకిస్తున్న కేశవస్వామి తనలో తనే నవ్వుకుంటున్నాడు. పక్షి ప్రార్థనలకు మునికన్యలో ఘోరంతైన చలనం కలగలేదు. అయినప్పటికీ పక్షి ప్రయత్నాన్ని మానలేదు. సాటి స్త్రీవైన నువ్వే కనికరించకపోతే నాకింక దిక్కెవరమ్మా? పావనమైన నీ పాదవ పద్మాలను ఆశ్రయించాను. నా మొర ఆలకించి నాకు ప్రతిభిక్ష పెట్టగల సమర్థురాలివి నువ్వేనని గంపిడాస్తో వచ్చాను. చూడమ్మా, ఒకసారి కళ్ళు విప్పి నీ పాదాల దగ్గర పడున్న నా భర్త మృతదేహాన్ని తిలకించమ్మా. నీ మనసు తప్పక కరుగుతుంది అని ఆ పక్షి ఎన్ని విధాల ప్రార్థించినా ఆమె ప్రార్థన అరణ్య రోదనమే అయింది. మునికన్య కన్ను విప్పలేదు, పెదవి కదల్చలేదు. ఇంకేమవుతుంది మూర్ఖురాలా? నా మాటలు వినకుండా ఏమో ఘనకార్యం చెయ్యాలనొచ్చింది. నా వంటి ప్రతిభాశాలికి, సర్వశక్తి సంపన్నుడికి అలవికాని పనిని ఈ పక్షి సాధించగలదా? సర్వకల్లా పట్టుదల వదలకుండా ఇంకా ప్రయత్నం సాగిస్తూనే ఉంది అవివేకురాలు అని చేరువులో పొంచి ఉన్న కేశవస్వామి తనలో అనుకున్నాడు. ఆ ఉదయం అదేవిధంగా గడిచింది. మధ్యాహ్నం కూడా దాటింది. అంతకు 3 రోజుల క్రితం భర్త సజీవుడే ఉండగా అతని సాహచర్యంతో అతను తీసుకొచ్చిన ఆహారాన్ని తీసుకుంది. అంతేగాని తిరిగి అంతవరకు గుక్కెడు నీళ్లైనా తాకని పక్షి భర్తను బ్రతికించుకోవాలన్న దీక్షతో అంత దూరం వచ్చి శక్తి ఉన్నంతవరకు మునికన్యను ప్రార్థించింది. కాని ప్రయోజనం కనిపించలేదు. ఓపికతో పాటు ఆశ కూడా సన్నగిలింది. కాని భర్త మృత శరీరం మునికన్య పాదాల దగ్గరుండగా ఆ పక్షి అప్రయత్నంగా మరోసారి చూసినప్పుడు ఆమెకు దుఃఖం ఓ కుమ్మడిగా పొంగిపొర్లొచ్చింది. అయ్యో, నా భర్త ఇహ బ్రతకడా? భర్తలేని ఈ లోకంలో నేను ఒంటరిగా బ్రతకాలా? బిడ్డల కనలేదు, పాపల పెంచలేదు, ఏ ముద్దు మురిపాలు అనుభవించలేదే. ఇంతలోనే నా భర్తకిలా నాకు ఎడబాట? వీల్లేదు, నా భర్త నన్ను వదిలి వెళ్లడానికి వీల్లేదు అనుకొని, యోగిని, ఓ తపస్విని, నా మొర ఆలకించడానికి నీకు చెవుల్లేవా? నా దుస్థితిని కనికరించడానికి నీకు హృదయం లేదా? నీలోని మాతృత్వం అంతరించిందా? నువ్వు చేసే ఈ తపస్సులు, నీ కృషి కేవలం స్వార్థం కోసమా? మహాత్ముల కృషి పరోపకార్థము, లోక కళ్యాణార్థము అయి ఉండగా నువ్వు క్షుద్రురాలివై నీ స్వార్థం కోసం నువ్వు పాటుపడుతున్నావా? ఛీ, నా దుఃఖాసురువులకు కరగని నీ మనసు, నాకు ఉపకారం చేయలేని నీ తపస్సు కట్టెల్లో కాల్చడానికా? ఓసి, ఒక ఉత్తమ ఇల్లాలి ఉసురు నిన్నే కాదు సర్వ ప్రపంచాన్ని భస్మీ అని భర్తృహీనమైన ఆ పక్షి ఆపుకోలేని ఆవేశంతో, పట్టలేని ఉద్రేకంతో ఏమో అనబోతుంటే మునికన్య కళ్ళు విప్పింది. పాదాల దగ్గర పడున్న కళేబరాన్ని, ఆ చెంతనే ఉన్న ఆడపక్షిని తిలకించి అడిగింది, ఏమంటున్నావు అని. ఏమంటున్నానో వినలేదా? ఒక దుర్మార్గుడి దురహంకారానికి గురైన నా భర్త అకాల మరణాన్ని పొందాడు. నీ పాదాల దగ్గర ఉన్నది అదే కళేబరం. నేను పతిహీనమవడానికి వీల్లేదు. నువ్వు సర్వశక్తి సంపన్నురాలవని, నాకు ప్రతిభిక్ష పెట్టగల సమర్థురాలవని దిగంబరి అనే ఒక మహాత్ముడు నన్ను నీ దగ్గరికి పంపించాడు. దిగంబరి? అవును, దిగంబరి పంపునొచ్చాను, చాలా దూరం నుంచి. ఏమంటావు? నాకు ప్రతిభిక్ష పెడతావా లేదా అని తీక్షణంగా అడుగుతున్నప్పుడు ఆ ఆడపక్షి కళ్ళంట నిప్పు కణాలు రాలుతున్నట్లయింది. ఉదయం నుంచి ప్రార్థించిన ప్రార్థనల వల్ల, శ్రమించిన శ్రమ వల్ల ఆ పక్షి సహనమును కోల్పోయింది. నిరాశ నిస్పృహలతో ఆమె ఆవేశపరురాలై మాట్లాడుతున్నట్లు మునికన్య వెంటనే గ్రహించింది. ఆమెక పక్షిపై ఆగ్రహం కలగలేదు. ప్రశాంతమైన చిరునవ్వు ముఖంతో ఆ పక్షిని ఒకసారి తిలకించి, ఓ గండబేరుండమా, ఆగ్రహించకు అంది. నా భర్తపోయి నేనేడుస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అమ్మా? కాదు, నీ కార్యదీక్షకు, నీ సతి ధర్మానికి నాకు ఆనందంగా ఉంది. అయితే తక్షణం నా భర్తనెందుకు బ్రతికించావు? నువ్వు చేస్తున్న తపస్సులు, నీ కృషి నాలాంటి అనాథల శ్రేయస్సుకా, లేక నీ స్వార్థం కోసమా? అమ్మా, నీలాంటి వారి కోసమే నా కృషి. ఇదిగో నీ భర్త ఇప్పుడే సజీవుడవుతాడు చూడు అంటూ ఆ మునికన్య కూర్చున్న చోట్లో నుంచే దాపులో ఉన్న కమండల జలమును తీసి తన పాదాల దగ్గర పడున్న మగపక్షి మృతదేహంపై చెల్లిన తక్షణమే ఆ పక్షి రివ్వున లేచింది. ఆడపక్షి ఆనందాన్ని పట్టలేక మునికన్య పాదాల మీద వాలి, తల్లి జగన్మాత, నీ మహత్తు తెలియక పొరబాటునేమైనా మాట్లాడితే మన్నించు. ప్రతిభిక్ష పెట్టిన నీ ఉపకారానికి జన్మ జన్మలను మరువను అని ఏమో చెబుతూనే ఉంది.
అంతవరకు ఆ విశేషమును పొంచి ఉన్న కేశవస్వామి తిలకించి ఆశ్చర్య విభ్రాంతులతో వెలుపలకు రావడము, ఆ వెనువెంటనే మునికన్య తిరిగి కళ్ళు మూసుకుని తపో నిమగ్నురాలు కావడము ఒకేసారి జరిగాయి. నీ దొంగవేషమంతా నేను కనిపెట్టకపోలేదు. మహాప్రజ్ఞా సంపన్నుడైన నేనీ అల్పజాతి పక్షుల కంటే తక్కువయ్యానా? ఎంతో కాలం నుంచి నిన్ను ప్రేమించి నీకోసం ఎన్నో క్రతువులు, ఎన్నో యజ్ఞాలు నెరవేర్చిన వాణ్ణి. నన్ను చూసి కళ్ళు మూసుకుంటే నేనూరుకుంటానా? అంటూ కేశవస్వామి మహోగ్రుడై మునికన్య మీదకి వెళ్లబోతుంటే గండబేరుండాలు తిలకించి, ఓయి, ఆమె మహా తపస్విని, కామాంధుడివై ఆమెను తాకావంటే భస్మం అయిపోతావు అన్నాయి. మీరు వచ్చిన పని నెరవేరింది, మీరు వెళ్ళండి అని అతన పక్షులపై ఆవేశపడ్డాడు. కాని అవి వెళ్లకుండా, మాకింత ఉపకారం చేసిన దేవికి మా కళ్ళెదుట అక్రమం జరుగుతుంటే మేం సహించాం, నువ్వామెను తాకడానికి వల్ల కాదు అన్నాయి. ఓహో, కూలికొచ్చి పాలికి మాట్లాడుతున్నారే, మీలో ఇది వరకొకరు చచ్చి మళ్లీ బ్రతికారు, ఇప్పుడు మీ ఇద్దరు ఒకేసారి నా చేతుల్లో చస్తారు అని ఆ కామాంధుడా పక్షులపై తిరగబడ్డాడు. పక్షులు రెండు ఒకదాంతో ఒకటి సంజ్ఞలు చేసుకున్నాయి. మునికన్యను పట్టుకోబోతున్న ఆ సన్యాసిపై గండబేరుండాలు రెండూ ఒకేసారి పడ్డాయి. వాడిగల తమ ముక్కులతో ఆ దుర్మార్గుని కళ్ళు కంఠం పొడిచి పొడిచి అనతి కాలంలోనే విగతజీవుని చేశాయి. మునికన్య మూసిన కన్ను విప్పలేదు, ఆ విపరీతాన్ని తిలకించనూ లేదు. అక్కడ శివంగి మరణించిన తర్వాత ఎంతకాలం వేచున్నా మైలపకీరు తిరిగి రాకపోవడంను గమనించి సారంగి వికల చిత్తురాలైంది. విజయకుమారాదులు ప్రయాణ సంసిద్ధులు కాగా వారికెటూ బదులు చెప్పలేకపోయింది. సోదరి, ఇంకెంతకాలమని ఈ మంత్రాల మరిలో ఉంటాం? మనమిద్దరము ఒకే తల్లి బిడ్డలమైనందుకు ఇక్కడ ఈ విధంగా కలుసుకోగలగడం గొప్ప అదృష్టం. మనం చనిపోయామని నిరాశ చెందిన మన తల్లిదండ్రులనిప్పుడు మనం కలుసుకుంటే వారెంత సంతోషపడతారో. కనుక నువ్వు కూడా మాతో కలిసి కళ్యాణదుర్గం రా అని మంజరి సారంగిని బ్రతిమలాడుతుండగా, ముందర మా భానునగరం పోవాలి, అందరం కలిసి. మంత్రి కుమార్తె అయిన మాంచాలను, పురోహితుని కుమార్తెను అయిన వరలక్ష్మిని చెరవిడిపించుకొస్తానని ప్రతిజ్ఞ పట్టి నేనొచ్చి ఎంతకాలమైంది? నా కోసం నా తండ్రిగారు తమ పుత్రికల కోసమా మంత్రి పురోహితులు ఎంత ఆరాటాన్ని పొందుతుంటారో అన్నాడు యువరాజు. అభాగ్యుణ్ణి, దరిద్రుణ్ణి, దిక్కులేనివాణ్ణి. అందరికోసమూ అందరూ ఆరాటపడుతున్నారు, కాని నా కోసం ఆరాటపడేవారు ఒక్కరూ లేరన్నమాట. అయితే ఇక నేనెందుకు బ్రతకడం? మీ అందరి కళ్ల ముందర ఇదిగో ఇప్పుడే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. ఏమంటారు? త్వరగా చెప్పండి అంటూ కోలాహలం ముందుకొచ్చి యువరాజు దగ్గర కత్తిని అందుకోబోయాడు. ఆగవయ్యా, ఆగు, అంత తొందరపడతావెందుకు? నీకోసం ఆరాటపడే నీ మాంచాల నీ దగ్గరే ఉంది, అటు చూడు అన్నాడు యువరాజు. మాంచాల నిజంగా నా కోసం ఆరాటపడేదైతే నేను ఆత్మహత్య కార్యానికి పూనుకున్నప్పుడు వారించదా? నేను పొడుచుకుని చావడానికి నీ దగ్గర కరవాలాన్ని అందుకుంటూ ఉంటే నా చేతులు పట్టుకుని, ప్రియా, మీరు పొడుచుకుని చావద్దు, మీకోసం ఆరాటపడేదాన్ని నేనున్నాను అని నా గెడ్డం పట్టుకుని బ్రతిమాలొద్దు అని కోలాహలం కోపంతో అన్నదానికి అందరూ కడుపుబ్బా వచ్చే నవ్వును ఆఫ్ చేసుకున్నారు. అవును, కోలాహలం చెప్పింది నిజం. మాంచాల నిజంగా అతను చెప్పినట్లు చేయవలసిందే. ఏం మాంచాల, ఏంటి నీ ఉద్దేశం? నీ ప్రియుడు ఈ విధంగా ఆత్మహత్య కార్యానికి పూనుకున్నప్పుడు నువ్వు ముందుకొచ్చి వారించాలా వద్దా? నేనెందుకు వారిస్తాను? ఆత్మహత్య చేసుకోవడమన్నా ఆ వీరుడికి చేతగాదని నాకు తెలియకపోతేగా అని మాంచాల అనేటప్పటికీ ఇక వారందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. అందరూ విరగబడి నవ్వుతుంటే కోలాహలానికి నిజంగా ఉడుకుమొత్తనమొచ్చింది. నన్ను చూస్తే మీ అందరికీ నవ్వులాటగా ఉందన్నమాట. యువరాజా, నీక్కూడానా? నీ చెలికాడికి ఆత్మహత్య చేసుకోవడమన్నా చేతగాదంటే నీకు అవమానంగా లేదటయ్యా? ఊరుకుంటావేం? అవునర్రా, నా చెలికాడిని చూస్తే మీకు అంత ఎగతాళి కూడదు. అతనికి ఆత్మహత్య చేసుకోవడం చేతగాదనుకున్నారా? పొరపాటు. అతని కార్యాన్ని అతి సాహసంతో, అతి పరాక్రమంతో చేసుకోగలడు అని యువరాజు కోలాహలాన్ని చూసి, ఏది మిత్రమా, నీ పౌరుష ప్రతాపాలు వెల్లడిచేయి, అందరికీ బుద్ధొచ్చేలా ఒక్కసారి ఆత్మహత్య చేసుకో, ఇదిగో కరవాలం అంటూ తన కరవాలాన్ని స్నేహితుని చేతుల కందీగా కోలాహలం చేతులు వణికాయి. అయినా పౌరుషానికి భిన్నం రాకుండా ఆ వణుకుతున్న చేతులతోనే యువరాజిచ్చిన కరవాలాన్ని అందుకున్నాడు. కాని ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. కాని ఇంకా చూస్తావెందుకు? ఈ దెబ్బతో నిన్ను ఎగతాళి చేసిన వారందరికీ బుద్ధి రావాలన్నమాట. నీ అంతటి నువ్వు కత్తితో ఒక్క పోటు పొడుచుకుని కిందపడి చచ్చిపోవాలన్నమాట అని యువరాజు హెచ్చరించాడు. కోలాహలానికి అప్పుడు ముచ్చెమటలు పోశాయి, మాటలు కూడా తడబడ్డాయి. మిత్రమా, ఇంతేనా? నేనిప్పుడు నిజంగా ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా అంటూ కోలాహలం ఏడుపు ముఖం పెట్టాడు. అతని స్థితి చూస్తే అందరికీ జాలి కలిగింది. జాలితో పాటు నవ్వు కూడా ఆపుకోలేకుండా ఉన్నారు. యువరాజుకు మాత్రం ఇంకా కొంతసేపు తమాషా చెయ్యాలనే బుద్ధి పుట్టింది. అయ్యయ్యో, అలా అంటావేమిటయ్యా? నా మిత్రుడికి ఆత్మహత్య చేసుకోవడం చేతకాదంటే నాకెంత అవమానం
అని యువరాజు నోటికి చేతులు అడ్డం పెట్టుకుని నవ్వు నాపుకుంటూ కృత్రిమ అహంకారమును నటిస్తున్నంతలో ఒక కోయపడుచు తామున్న దగ్గరకు పరిగెత్తుకుని రావడం గమనించి అక్కడి వారందరి దృష్టి అటు మళ్ళింది. ఆమె అందిన వారి పాదాలపై అమాంతం పడి శరణు శరణు రక్షించండి, నాకు ప్రాణదానం చేయండి అంది ఒగర్చుకుంటూ. ఆమె స్థితి ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఆడకూతురు శరణు వెడుతుంటే అభయమీయడానికి ఆలోచిస్తారెందుకర్రా అని మంజరి అందరినీ హెచ్చరించింది. పిల్ల, నీకొచ్చిన భయం లేదు. నీ ప్రాణానికి నా ప్రాణం ఒడ్డువేస్తాను. నా మంత్రాల మరిలో నీకాశ్రయమిస్తాను. నీకు హాని తలపెట్టవచ్చిన వారెవరైనా సరే నేనే హతమారుస్తాను అంటూ సారంగి ముందుగా ఆ కోయపడుచును లేవదీసి దగ్గరకు తీసుకుంది. తాను ఈయదలిచిన అభయాన్ని ఆమె ఇచ్చినందుకు యువరాజేమీ అనుకోలేదు. స్త్రీకి అభయమీయడంలో విశేషముందని తనలో అనుకున్నాడు. అమ్మా, నీకొచ్చిన ఆపదేమిటి? నువ్వు ఎవరి దానవు? నీకిక్కడ ఎటువంటి భయమూ ఉండదు. మనసును కుదుటపరుచుకుని విషయమేమిటో చెప్పు అని యువరాజు కూడా సాదరంగా అడిగాడు. ఆ కొత్త సంఘటనతో తన ఆత్మహత్యా కార్యం అడుగున పడిపోయింది గదా అని కోలాహలం తనలో తాను సంతోషపడుతూ మెల్లగా అక్కడి నుంచి జారిపోయాడు, బ్రతుకు జీవుడా అనుకుని. ఎంతమంది ఉన్నాం, నీ ఒక్క ప్రాణం రక్షించలేకపోము. చెప్పమ్మా, నీకొచ్చిన ఆపదేమిటో స్థిమితంగా చెప్పు అని మంజరి ఆ కోయపడుచును బొజ్జగించింది. తల్లులారా, తండ్రులారా, ఎవడో ఒక భయంకాకారుడు, కనులు కాళ్లు లేని కబంధుడు నన్ను వెంట తరుముతున్నాడు అని కోయపడుచు చెబుతుండగా, వాడెవడు? నువ్వెవరు? మీ ఇద్దరికి ఎక్కడ తటస్థమైంది అని యువరాజు మళ్లీ అడిగాడు. ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఒక అడవిలో మా నివాసం. నేను భర్తతో కాపురం చేసే కోయపడుచును. నా పేరు కాదాంబరి. నేను కొందరు కులస్త్రీలతో చెరువుకు నీళ్లకు రాగా అక్కడ దాపురించాడా కబంధుడు. వాణ్ణి చూడగానే తోటి పొడుచులందరూ భయపడి చెల్లాచెదురై పారిపోయారు. ఆ కబంధుడు అందరినీ వదిలి నా వెంట పడ్డాడు. అనేకాలైన అరణ్యాలు, కొండలు, మిట్టలు దాటి పరిగెత్తినా వాడు నన్ను వదిలిపెట్టకుండా వెంట తరుముతున్నాడు. ఇంత దూరం ఎలాగో తప్పించుకుని పారిపోయొచ్చాను. ఈ మర్రి చెట్టు కింద మనుషులున్న అలజడి వినిపించడం వల్ల ఇటొచ్చి పడ్డాను. దేవతల్లా మీరందరూ కనిపించారు. ఎలా కాపాడతారో, నాకు చావంటే భయం లేదు గాని ఆ కబంధుడు నన్ను ఏ విధంగా హింసలు పెడతాడో, మానభంగం చేస్తాడో అని భయం అని ఆ కోయపడుచు తన విషయాన్ని వారికి క్లుప్తంగా వివరించింది. ఆ భయమే కాదు, మా ఆశ్రయంలో ఉన్న తరువాత నీకింకే భయమూ అవసరం లేదు. ఆ కబంధుడు కళ్ళు లేనివాడని కాళ్ళు లేనివాడని చెప్పావు కదా, ఇంత దూరం నిన్నెలా వెంట తరిమాడు అని మంజరి అడిగిందానికి, అవును, అది తెలుసుకోవాల్సిన విషయమే అన్నాడు యువరాజు. వాడికి అన్ని శక్తులు ఉన్నాయి. చూపు లేకపోయినా వాసనను బట్టి పసిగడుతున్నాడనుకుంటాను. కాళ్ళు లేకపోయినా దొర్లుకుని ఎంత దూరమన్నా పరిగెత్తగలగడం నేను స్వయంగా చూశాను అని కోయపడుచు చెబుతున్న ఆ కబంధుడి విశేషాలు విన్న వారందరూ విభ్రాంతులవుతున్నారు. ఆత్మహత్య హడావిడితో చెదురున్న మనసును కుదుటపరుచుకోవడం కోసం కోలాహలం ఒంటరిగా యువతలకొచ్చి చల్లగాలిలో ప్రశాంతంగా కొంచెంసేపు గడపాలని బయలుదేరాడు. మంత్రాల మరికి సమీపంలోనే చెదురున్న గుండెను దిట్టపరుచుకుంటూ అటు ఇటు పచార్లు చేస్తున్న సమయంలో వెనకపోటునే వచ్చి ఏదో ఒక భయంకరాకారం అతని 2 కాళ్ళు బలంగా దొరకబుచ్చుకుంది. దొరికావు చివరికి. నన్ను వదిలించుకోవడం ఇప్పుడు నీ అబ్బతరం కాదు అన్న భయంకర గర్జన విని కోలాహలం ఇట్టే కిందకు చూసి, బాబోయ్ చచ్చాను అని భయంతో కెవ్వు నరిచాడు. ఇది నీ కోయిగూడెం కాదు, మెదలకుండా నేను చెప్పినట్లు చేయి. ప్రాణాలు మీదుని ఎగిరిపోతుంటే కోలాహలానికి కబందుని మాటలు ఎలా వినిపిస్తాయి? నేను కోయవాణ్ణి కాదురాయ్ బాబు, నన్ను వదిలిపెట్టు. నిన్ను చూస్తేనే నా ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. అవును, నువ్వు కోయపడుచువు కాని కోయవాడివి కాదన్న సంగతి నాకు తెలుసు. అందుకే నిన్ను పట్టుకున్నాను. నీకు కళ్ళు పోయినట్లున్నాయి. నేను కోయపడుచును కూడా కాదు, కోలాహలాన్ని. ఇంకా నిదర్శనం చూపించమన్నావా? కబంధుడికి అనుమానం కలిగింది. నువ్వు యువరాజు చెలికాడివా? కోలాహలానివా? అయితే మంత్రాల మరి ఈ ప్రాంతంలోనే ఉందా? ఉందుంది. ముందర నన్ను వదిలిపెట్టు, అన్నీ చెబుతాను. చెప్పాక వదిలిపెడతాను. అయితే త్వరగా అడుగు. నీ ఇనప చేతుల్లో నా కాళ్ళు నలిగిపోతున్నాయి. నువ్వెవరో నన్ను తెలిసిన వాడివిలా ఉన్నావు. ఈ అపకారం ఏమిటి? నువ్వు రాక్షసుడివా, మనిషివా, దెయ్యానివా? అదంతా నీకు అనవసరం గాని నేనడిగిన దానికి ముందర బదులు చెప్పు. ఈ వైపు గాని ఎవరన్నా ఒక కోయిపిల్ల పారిపోయొచ్చిందా? కోయిపిల్ల? వచ్చినట్లే ఉంది. దాని ధర్మం అంటూ నాకు ఆత్మహత్య తప్పింది. అది ఇప్పుడు ఎటుపోయింది? ఎక్కడుందో చెప్పావంటే నిన్ను వదిలిపెడతాను. ఏమోనయ్యా, అదంతా నాకు తెలీదు. చెబితే ఏం తంటా వస్తుందో, చెప్పకపోతే ఏం తంటా వస్తుందో. చెప్పకపోయావంటే ఇప్పుడే నా చేతుల్లో చచ్చిపోతావు అంటూ కబంధుడు తాను పట్టిన కోలాహలం కాళ్ళు తన చేతులతో బిగించేటప్పటికీ, ఓ ఉండవయ్యా, ఉండు. ఉక్కు చేతులు. అవును, ఉక్కు చేతులే. ముందర చెప్పు, కోయపడుచు అక్కడా? ఆ కోయపడుచు నీకేమవుతుంది? పెళ్ళామా?
ఆ పెళ్ళాం. ఆ సంగతి ముందే చెప్పరాదు. భర్తను వదిలి అలా పారిపోవడం ఆడదానికి తెగిన పని అని ఎవరంటారు? అయితే నువ్వు ఇక్కడే ఉండు. నీ పెళ్ళాన్ని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. తప్పించుకుని పారిపోవడానికి ఎత్తువేస్తున్నావా? అబ్బబ్బే, అలాంటి పని ఎప్పుడూ చేయను. చేశావంటేనా చూసుకో. నువ్వు ఎక్కడుండేది నాకు తెలుసు. అవునవును తెలుసుగా. నీకెలా తెలుసు? నువ్వు చెబుతున్నావుగా. అంతేగదా. సరే వెళ్ళు. తిరిగి ఎంతసేపట్లో వస్తావు? ఎంతోసేపా? వెళ్ళడము. నీ మొగుడొచ్చాడు రావే పిల్ల అంటూ ఆ కోయి పొడుచును జుట్టు పట్టుకుని లాక్కు రావడం. ఆ బాగుంది, అలా చేయి. నువ్వు చాలా మంచివాడివి అని కబంధుడు కోలాహలం కాళ్ళు వదిలిపెట్టాడు. కోలాహలం పరిగెత్తుకుంటూ మంత్రాల మర్రికి వెళ్ళాడు. సారంగి వగెరాలు అప్పటికప్పుడే కోయపడుచు కాదాంబరిని లోపలికి తీసుకువెళ్లి ఆమెకు కడుపు నిండా భోజనం పెట్టి అదటు తీరేదాకా అలసట తీర్చుకోమన్నారు. ఆమె ఒంటరిగా ఒక మందిరంలో పడుకునుంటే కోలాహలం ఆమె కోసం అన్ని తావులు వెతికి చిట్ట చివరకు అక్కడికొచ్చి, అమ్మాయ్ అమ్మాయ్, ఓ కోయిపిల్ల, నీ మొగుడొచ్చాళ్లేలే అని పిలిచేటప్పటికీ పరిగెత్తి పరిగెత్తి ఉండడం వల్ల అలిసి పడుకునున్న ఆ కోయపడుచు భర్త మాట వినగానే అదిరిపడి లేచింది. నా భర్తొచ్చాడా? ఎక్కడున్నాడు? అని ఆశ్చర్య సంభ్రమాలతో అడిగింది. ఆ వచ్చాడు, నీ భర్తే, రారా త్వరగా నా త్వర అని కోలాహలం తొందర చేయగానే ఆమె అతన్ని అనుసరించి యువతలకొచ్చింది. భర్త కనిపించలేదు. ఎక్కడయ్యా నా భర్త? వచ్చాడంటివే? నిజంగానే వచ్చాడు. మంత్రాల మరికి వెనక తట్టున గన్నేరు తోపులో ఉన్నాడు. నిన్ను తీసుకురమ్మన్నాడు అని కోలాహలం ఆమెను వెంటబెట్టుకుని క్రమంగా కబంధుడున్న దగ్గరకు తీసుకొచ్చాడు. కబంధుణ్ణి చూడగానే కోయిపడుచుకు మీద ప్రాణాలు మీదునే ఎగిరిపోయాయి. మోసం, ఘోరం, వీడు నా భర్త కాడు, నన్ను తరుముకొచ్చిన కబంధుడు అని ఆ కోయపడుచు భయంతో కరుపరిచి పరిగెత్తబోతుండగా కబంధుడు ఆమె గొంతుకును ఆనవాలు పట్టి అమాంతం పట్టుకున్నాడు. అమ్మోయ్ బాబోయ్, కబంధుడు నన్ను పట్టుకున్నాడా రోయ్, రండి రండి, నన్ను రక్షించండి అని ఆ కోయపడుచు పెద్ద గొంతుకుతో అరవడం మొదలుపెట్టింది. కోలాహలం కంగారుతో మంత్రాల మర్రివైపు పరుగులెత్తాడు. నిన్నేం చేయను, నీతో నాకు పనుంది. చచ్చి బ్రతికిన కోయపడుచు కాదాంబరి నువ్వేగా, నేనడిగిన దానికి బదులు చెప్పు, నిన్ను పారిపోనీను అంటూ కబంధుడు ఆమెను తన దీర్ఘబాహువులతో బలంగా బంధించాడు. కంగారులో ఉన్న కాదంబరి అతని మాటలొకటి చెవిన పెట్టలేదు సరికదా, అతన్నుంచి తప్పించుకుని పారిపోవడానికి పెనుగులాడుతూ పెనుకేకలు పెడుతోంది. కబంధుడు ఆమెను వదలడు, ఆమె కేకలు పెట్టడం మాందు. కబంధుడుగా ఉన్న మాయల పకీరుకు తన అసహ్యకరమైన రూపంతో మంత్రాలు మరి చేరడానికి గాని భార్య సారంగీ వగేరాలకు తన పోడు రూపం చూపించడానికి గాని మనస్కరించలేదు. ఇంతకాలం ఇంటికి రాక ఎక్కడెక్కడో తిరిగి చేసుకొచ్చిన ఘనకార్యాలు లేకపోగా ఒక సామాన్యమైన గండబేరుండ పక్షి వల్ల శాపం పొంది కబంధుడిగా మారిపోవడం కంటే అవమానం ఇంకే ఉంది. అందుకు తన వాళ్లు తన ముఖాన పేడనీళ్లు చెల్లుతారని అతనికి తెలుసు. కాదంబరి వల్ల సత్యలోక సమాచారాలు తెలుసుకుని శాప విముక్తి పొందిన తర్వాత మాత్రమే తన మంత్రాల మర్రికి చేరాలని అతని సంకల్పం. అందువల్లనే అప్పుడతను మంత్రాల మర్రికి దూరంగానే ఉండి కోలాహలం ద్వారా కోయిపడుచును ఉపాయంగా అక్కడికి రావించాడు. కాని ప్రయోజనం లేకపోగా బెదిరిపోయిన ఆ పొడిచరుస్తున్న అరుపులతో ఆ అరణ్య ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది. పరిసర ప్రాంతాలకు ఫలాదుల కోసమొచ్చిన సారంగి ఆ అరుపును విని అటు పరిగెత్తుకుని వస్తుండగా కోలాహలం రోజుకుంటూ మార్గంలో ఆమెకెదురై, సారంగి సారంగి, కోయపడుచును కబంధుడు పట్టుకున్నాడు, ఆ అరుపులా పిల్లవే అన్నాడు. అరెరే, లోపల పడుకునింది కదా, ఆ పొడుచు యువతలకలా వచ్చింది అని సారంగి ఆశ్చర్యంగా అడిగింది. నాకే బుద్ధి లేదు, నేను మూర్ఖుణ్ణి. తాను ఆ కోయిపడుచుకు భర్తనని చెప్పి ఆ కబంధుడు నన్ను మోసం చేశాడు, ద్రోహం చేశాడు. సారంగి సారంగి, వాడేమను పట్టుకున్నాడు, త్వరగారా, విడిపించు, నేను పోయి యువరాజు వగేరానందర్నీ పిలుచుకునొస్తాను అంటూ ఆమె జవాబుకి ఎదురు చూడకుండానే కోలాహలం పరిగెత్తాడు. సారంగి కూడా అతని మాటలు వినిపించుకున్నట్లు లేదు. కాని కబంధుడా మాటలు విన్నాడు. ఆ వచ్చింది తన భార్య సారంగేనని తెలుసుకున్నాడు. కనుచూపు మేరలో కబంధుడి చేత పట్టుకొనబడిన కోయిపడుచు కంటపడగానే సారంగికి ఒళ్ళు తెలియని ఆవేశం వచ్చింది. 2 ఉరకల్లో అక్కడికి పరిగెత్తి, ఏయ్ ఎవరు నువ్వు, ముందర ఆ పడుచును వదిలిపెడతావా లేదా అని గర్జించగా, తన భార్యే తన కార్యానికి అడ్డు తగలొచ్చినందుకు కబంధరూపుడైన మాయల పకీరు నివ్వెరపోయి తన దుస్థితి ఆమెకు తెలుపుకోలేక తడబడుతుండగా, అమ్మా అమ్మా, సమయానికి దేవతలా వచ్చావు, ఆడిన మాట నిలుపుకో, నన్ను రక్షించు అని కబంధుని చేతుల్లో ఉన్న కాదాంబరి సారంగిని అతి దీనంగా వేడుకుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ దుర్మార్గుడు నిన్నేమీ చేయలేడు అని కాదంబరికి ధైర్యం చెప్పి తక్షణం వరలో నుంచి కత్తిని దూసింది. ఓరి దుర్మార్గుడా, ఆ పొడుచునింకా వదిలిపెట్టవేం? నేనా అబలకు శరణిచ్చాను. నువ్వు రాక్షసుడివైనా మృగానివైనా మరెవరవైనా నేను లెక్క చేయను. తక్షణం ఆమెను వదిలిపెడతావా, శిరచ్ఛేదం చేయమంటావా
అని భయంకర కాళీ రూపమును దాల్చిన సారంగిని చూసి కబంధుడు, పిచ్చిదానా, నేనెవరో తెలిస్తే దూకుడు తగ్గించుకుంటావు. నువ్వు పాలాక్షుడివైనా నేను శరణిచ్చిన అబలను రక్షించి తీరతాను. వృధా శ్రమపడక వచ్చిందారిని వెళ్ళిపో. ఈమెతో నాకు పనుంది కనుక వదిలిపెట్టను. ఆ ఏమంటున్నావు? వదిలిపెట్టనంటున్నాను. నా కరవాలానికి ఎరవుతావా? అసంభవం. నీ కరవాలం నన్నేమీ చేయలేదు. కళ్ళు కాళ్ళు లేనివాడు కూడా ఇంత కండకావరమా? నా కావరం నీకిదివరకే తెలుసు. ఎలా తెలుసు? ఎవరు నువ్వు? ఇప్పుడు చెప్పినా తెలీదు గాని ఆడదానివి. నా ప్రతాపం నీ ముందర వృధా పుచ్చడం నాకిష్టం లేదు. మర్యాదగా వెళ్ళిపో. ఓరి నీచుడా, నేను ఆడదాన్నని కనికరించనవసరం లేదు. నా భర్త మాయల పకీరు మాట వింటే ముల్లోకాలు నీళ్లు తాగవు. అయితే పోయి నీ భర్తనే పీల్చుకురా. నీకెందుకీ వృధాశ్రమ? నా భర్త మేర ఉంటే నువ్వీ పొలిమేరల్లో అడుగు పెట్టలేవు. తన యందు తన భార్యకు ఉన్న భక్తి గౌరవాలు తెలుసుకుని మాయల పకీరు తనలో తానే సంతోషపడ్డాడు. కాని ఆ విషమ పరిస్థితుల్లో తమ ఆలుమగలిద్దరిలో ఏ ఒక్కరికి ఉపద్రవం కలగకుండా కాపాడుకోవడం కర్తవ్యమని అతడు నిశ్చయించుకుని, ఈ కోయిపడుచును నువ్వు విడిపించలేవు. వెళ్ళిపో. అసంభవం. ఉపేక్షించిన కొద్దీ నీ ఆగడం మితిమిరుతోంది. ఆఖరస అడుగుతున్నాను, నీకు ప్రాణాలపై తీపుంటే తక్షణం ఆ పిల్లను వదిలిపెట్టు. అదే జరగని పని అని ముమ్మారు చెప్పాను. మూర్ఖురాలా, నా మంచిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. సరి, అయితే నీ మంచితో నువ్వన్నా కాపాడుకోరా తూలువా అంటూ సారంగి పట్టలేని ఆవేశంతో తన కరవాలాన్ని అతని కంఠానికి గురిపెట్టి బలంగా విసిరింది. సవ్వడిని బట్టి నేర్పుగా గుర్తించిన కబంధుడు అతి లాఘవంగా తన ఎడమ చేతితో సారంగి విసిరిన కరవాలాన్ని అందుకొని రెండుగా విరిచి దూరంగా పారేసి వికటాటహాసం చేస్తూ, ప్రేయసి, ఇప్పుడేమైంది నీ ప్రతాపం అని అడిగాడు. ఓరి అందుడా, నీ కళ్లతో పాటు మతి కూడా చెడిందిరా. నేను నీ ప్రేయసిని అంటున్నందుకు నీ తల ఇప్పుడు బద్దలు కొట్టకపోతే చూడు అని సారంగి మొహోగ్రురాలై చేరువలో ఉన్న ఒక బండరాతిని అతనిపై విసరడానికి పోబోతుండగా అంతలో కోలాహలం వెంట యువరాజు, మాంచాల, వరలక్ష్మి వగేరాలు అక్కడికొచ్చి కబంధుణ్ణి, అతడు తన దీర్ఘబాహువులతో బంధించిన కోయిపడుచును సారంగి చేస్తున్న ప్రయత్నాన్ని తిలకించారు. సారంగి, ఆగు, నీకెందుకంత శ్రమ? నేనొచ్చాను కదా అని యువరాజు ముందుకొచ్చి, ఓరి దౌర్భాగ్యుడా, ఎవడవరా నువ్వు? ఆడవాళ్ల దగ్గరట్రా నీ ప్రతాపం? ముందరా పిల్లను వదిలిపెడతావా చచ్చిపోతావా అని తీక్ష్ణంగా అడిగాడు. యువరాజును కంఠధ్వనిని బట్టి మాయల పకీరు గుర్తించాడు. అప్పుడు తన సంగతి అసలే తెలియకూడదనుకున్నాడు. అయితే కోయిపడుచును వదిలిపెట్టి చల్లగా పారిపోవడమా లేక యువరాజును ఎదుర్కొని పోరాడమా? అతను వెంటనే కార్యనిశ్చయం చేసుకోలేకపోయాడు. యువరాజుతో అందరూ వచ్చి అక్కడ చేరడం వల్ల కాదంబరికి మాత్రం ధైర్యం చిక్కింది. తన మాన ప్రాణాలు రక్షించబడతాయని సంతోషపడింది. వెంటనే కార్యనిశ్చయం చేసుకోనకపోతే కార్యహాని భంగపాటు రాగలదని గుర్తించిన కబంధుడు, యువరాజు మొదలైన వారు కత్తులు దూసి తనపై పడకమునిపే అదను గమనించి ఒక్కసారి తన దీర్ఘబాహువులు రెండింటినీ చాచి సందిట్లోకి దొరికిన వారందర్నీ అమాంతం పట్టి బంధించాడు. సారంగి తప్ప మిగిలిన వారందరూ అతని బాహువుల్లో ఇరుక్కున్నారు. ఆ సమయంలో సారంగి మాత్రం కొంత దూరంలో ఉండడం వల్ల ఆ బాహుబంధంలో చిక్కలేదు. యువరాజు, కోలాహలం, మాంచాల, వరలక్ష్మి నలుగురు ఉక్కు నిర్మితములా అన్నట్లుగా అతని బాహుబంధనంలో చిక్కుకుని ఊపిరన్నా ఆడకుండా గిజగిజ తన్నుకుంటుంటే సారంగి వెలుపలుండి, అయ్యో యువరాజా, కాదాంబరితో పాటు మీరును ఆ దుర్మార్గుడి చేతిలో చిక్కుకుంటురే, ఇప్పుడేమి కర్తవ్యం అని అడిగింది. నీ భర్త మహా మొనగాడు, మాయల పకీరు అంటివి గదా, పోయి తీసుకురా అని కబంధరూపుడైన మాయల పకీరు అనగా సారంగికే కాక అతని బాహుబంధనంలో ఇరుక్కున్న వారందరికీ కూడా అహంకార ఆవేశాలు ఎక్కువయ్యాయి. కాని కర్తవ్యం తోచడం లేదు. వీడెవడో సామాన్యుడు కాదు. కత్తులు దూసి చేతులు నరకడానికన్నా అవకాశం ఇయ్యకుండా అందరినీ బిగబట్టాడు. వెలుపల ఉన్నావు కాబట్టి నువ్వే ఆ పని సాధించాలి అన్నాడు యువరాజు నిస్సహాయ స్థితిలో. నేనిప్పుడే పోయి కత్తిని పట్టుకొస్తాను, మీరందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పి వడివడిగా వెళ్ళింది సారంగి. అక్కడ కోయిగూడెంలో గోపాల బిల్లు నీళ్ల కోసమని వెళ్లిన భార్య కాదాంబరి ఎంతకు ఇల్లు చేరకపోవడం వల్ల కంగారు పడుతూ వెలుపలికొచ్చాడు. కొందరు స్త్రీలు తమ ఇంటివైపుకే పరిగెత్తుకొస్తుండడం కనిపించింది. బిల్లు బిల్లు, కాదాంబరి ఇంటికొచ్చిందా అని వారిలో కొందరు కంగారుగా అడిగారు. రాందే, నేను అదే చూస్తున్నా, కాదాంబరి ఏమైంది అని గోపాల్ ఆదురుద్దాగా అడగ్గా అక్కడ మూగిన వారొకరు ఒకరి ముఖాల్లోకొకరు చూసుకున్నారు. సందేహమెందుకు, ఆ కబంధుడే దాన్ని ఎత్తుకుపోయి ఉంటాడు అని అక్కడ చేరిన వారిలో ఒకరనగా బిల్లుకు మీది ప్రాణాలు మీదను ఎగిరిపోయాయి. కాదాంబరి అతనికి ప్రాణం. అటువంటి సౌందర్యవతి సద్గుణవంతురాలు అయిన భార్య తనకు జన్మ జన్మాలకు లభించదని, తన పూర్వపుణ్య వశం వల్ల మాత్రమే ఆమె తనకు దక్కిందని అతడు అనుకుంటున్న సందర్భంలో
ఆ ఘోర వార్త పిడుగులా అతని తల మీద పడింది. కబంధుడా, కాదంబరిని అపహరించుకుపోయాడా? మీరందరూ ఏం చేస్తున్నారు అని బిల్లు గొడ్ల నీరు గక్కుతూ అన్నాడు. ఏం చేసేది? వాడి భయంకరాకారం చూసేటప్పటికే అందరం బెదిరిపోయాం. ఎవరి మట్టుకు వాళ్ళం పారిపోయాం. కాదంబరి కూడా పారిపోయింది అనుకున్నాం. కాని వాడు దాన్ని పట్టుకు తీసుకుపోయాడు కాబోలు అందామె. అసలు వాడు కాదంబరి కోసమే ఆ చెరువు దగ్గర మాటేసున్నాడు అంది ఇంకొక ఆమె. వాడెవడు? కాదంబరి కోసం వాడెందుకు మాటేసి అని బిల్లు ఆవేశంతో అడిగాడు. ఆ సంగతి మాకు మాత్రం ఏం తెలుసు? మీ కోయిగూడెంలో చచ్చి బ్రతికిన కోయిపొడుచి ఎవరు అని వాడడిగిన దాన్ని బట్టి వాడు కాదంబరి కోసమే వచ్చుంటాడని మేమనుకున్నాం అన్నదామి తిరిగి. అవును, లేకుంటే ఇంతమందిని వదిలేసి దాని వెంట ఎందుకు పడతాడు వాడు అని మరొక ఆమె పైవాదాన్ని సమర్థించింది. బిల్లుకి ఆ మాటలు బల్లెంతో గుజ్జినట్లు చేశాయి. వాడెవడో అంతుకనుకుంటాను. వాడి రక్తం కళ్ళజూస్తాను. నా కాదంబరిని ఎత్తుకుపోవడానికి వాడికి ఎన్ని వేల గుండ్లున్నాయి. ఎన్నాళ్లయింది? ఏనాడన్నా పరాయి నరుడు గుడెంలో అడుగు పెట్టడం ఎరుగుదుమా? వాడెవడికో చేటుకాలం మూడింది. నా సత్తా చూపిస్తానుగా అంటూ బిల్లు ఉడికెత్తిన రక్తంతో కత్తి విల్లములు పట్టి బయలుదేరాడు. అప్పటికప్పుడు ఈ వార్త గూడెమందరికీ తెలియడం వల్ల మరికొందరు మొగాళ్లు కత్తులు కటార్లు పట్టుకుని బిల్లు వెంట బయలుదేరారు. చెట్టు చెట్టున సందు సందున అడవంతా గాలించారు. కోయిజాతి తప్ప ఏ ఇతర నరుడు కంటికి కనిపించినా ముందరవాడి తల బద్దలగొట్టడానికి ఆ కోయిలందరూ ఉద్రేకులే ఉన్నారు. ఎంత దూరం గాలించినా ఎక్కడ తిరిగినా వారికెవరూ కనిపించకపోవడం వల్ల అందరూ నిరాశులై ఒకచోట కూలబడ్డారు. ఏందిరా పెద్ద, ఇప్పుడేటి చెయ్యాలే? కబంధుడంటే వాడు ఆపడలేదు, కాదంబరి ఆపడలేదు అని అందులో ఒకడు తమ పెద్దనడిగాడు. అదే నేను సూతుండా. నరపురుగన్నవాడెక్కడ ఆపడలేదు అని పెద్ద అన్నాడు. మనసులో లేక వికలచిత్తుడే ఉన్న కాదంబరి భర్త ఒకచోట కూలబడి గొడ్ల నీళ్లు గక్కుతున్నాడు. యాదవ బతుకు ఎందుకొచ్చిందిరా మన బతుకు? ఆడకూతుర్ని పరయోడికి అప్పగించి చేతగాని శవట్లమయ్యాం. ఇది కోయిజాతకంతకీ అవమానం. కాదంబరి లాంటి సత్యంగల తల్లికి రావలసింది గాది కష్టం. సచ్చి బతికిన పొడుసు సత్యలోకం చూసొచ్చిన చిన్నది మన జాతిలోనే పుట్టాల్సింది కాదు. అది మాణిక్యం అంటే మాణిక్యం కదట్రా అని మొదటివాడు తిరిగి అన్నాడు. ఆ మాటలు వింటుంటే బిల్లుకు దుఃఖం మరీ ఎక్కువైంది. అంతలో దూరాన చెట్ల నీడల్లో ఎవరో నడిచి వెళుతున్నట్లు ముందుగా బిల్లుకే కనిపించింది. అదిగో వాడెవరో మనిషిలా ఉన్నాడు, చూడండర్రా అని బిల్లు నోట్లోంచి మాటలు వెలువడ్డమే తడువుగా అందరూ ఒక్క గుంపుగా అటువైపుకు పరిగెత్తారు. బిల్లు కూడా వారిని అనుసరించాడు. ఎవరో ఒక వ్యక్తి ఆ మార్గాన వెళుతున్న మాట నిజమే. బైరాగిలా కాషాయ గుడ్డలు కట్టుకున్నవాడు, పెద్ద గెడ్డం కలవాడు. అతనే కబంధుడే ఉంటాడని వాళ్ళనుకున్నారు. కత్తులెత్తి చుట్టూ ముట్టడించారు. ఆ వ్యక్తి తనను చుట్టుముట్టిన కోయిలందర్నీ చూసి విభ్రాంతుడయ్యాడు. నాయనలారా, మీరందరూ ఎవరు? నేను ఎవరిగా ఎంచి ఇలా ముట్టడించారు అని సహజమైన శాంత వచనాలతోనే అడిగాడు. చాలే, నీ పప్పులు మా దగ్గర ఉడకవు. చల్లని మాటలు చెప్పి దాటుకుపోవాలని చూస్తున్నావేమో. అడుగు కదిపావంటే కాపాలం బద్దలైపోతుంది అన్నారు బిల్లులు. మా పొడుచుని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు అన్నాడు కోయల పెద్ద. మీ పొడుచునా? నేను దాచానా? నాయన్లారా, నా విషయంలో మీరు పూర్తిగా పొరబడుతున్నారు. నేనటువంటి వాణ్ణి కాను. నా దారిన నన్ను వెళ్ళనీయండి అన్నాడా వ్యక్తి. అదంతా ఏం లాభం లేదు. చచ్చిపోవాలనుంటే అబద్ధాలు చెప్పు అని మళ్ళీ అన్నాడు కాదంబరి భర్త. మీరు నా తల బద్దలగొట్టినా సంతోషమే గాని నేను ఏ పాపం ఎరుగను. ఏం జరిగిందో దయచేసి చెప్పండి. కాదంబరి మా కోయిపిల్ల. ఎవడో కబంధుడనే వాడు ఎత్తుకుని పోయాడు. కబంధుడంటే ఎవరు? అది తెలిస్తే పొలిమేరల్లో అడుగు పెడతాడా? క్షమించండి, నేనా కబంధుని మాత్రం కాదు. మరైతే నువ్వెవరు? నేను కళ్యాణదుర్గ పరిపాలకుణ్ణి. నా పేరు మదనసేనుడు. కాలకర్మవశాత్తు నా కుమార్తెలను పోగొట్టుకుని వాళ్ల కోసం ఈ అడవుల్లో తిరుగుతున్నాను. నా మాటల్లో మీకింకా విశ్వాసం లేకపోతే నా రాజముద్రికను చూడొచ్చు అని మదనసేనుడు రొంటినున్న ముద్రికను తీసి వారికి చూపించాడు. అందరూ ఒకరి ముఖాలొకరు పరకాయించారు. ప్రభు, అపరాధం క్షమించండి. మా కోయిగూడెం తమ రాజ్యంలోదే. బిడ్డపోయిన ఆవేశంతో ఏమేమో కూసాం, మన్నించండి అంటూ ముందర కోయిల పెద్ద మహారాజు పాదాల మీద పడగానే మిగిలిన వారందరూ అదే ప్రకారం చేశారు. పర్వాలేదు, మాయల పకీరు అనే ఒక దుర్మార్గుడు అనేక వేషాలు వేసుకుని అమాయకులైన స్త్రీలను అపహరించుకుపోతున్నాడని విన్నాను. ఒకవేళ మీ ఆడపిల్ల అతని చేతుల్లో పడిందేమో చూసుకోండి. అలాగా మహారాజా? అయితే మీ బిడ్డలకు కూడా అలాగే జరిగిందా? ఆ సంగతిని నిర్ధారణగా చెప్పలేను. వారి అన్వేషణ కోసమే ఈ పర్యటన. అయితే పదండి మహారాజా, మేమును మీతోనే వస్తాం. మీరు చెప్పిన ఆ మాయలాడు ఎక్కడో ఓ చోట కనిపించకపోడు. మీ పిల్లల్ని మా పిల్లని వాడే ఎత్తుకుపోయి ఉంటాడు. వాడి ఎంతు కొనుక్కోవాలి
అని భిల్లు వగేరా కోయిలందరూ మదనసేన మహారాజును అనుసరించారు. తన మూలంగా తనకి ఆశ్రయమిచ్చిన వారందరూ కబంధుడు దీర్ఘబాహువుల్లో చిక్కుకునుండడం తిలకించిన కాదాంబరి సహించలేకపోయింది. తానొక్కతే ఆ దుర్మార్గుడికి బలైతే మిగిలిన వారందరికీ విముక్తి కలుగుతుంది కదా అని యోచించి, ఓయి కబంధుడా, నా ఒక్కదానిని గురించి ఇంతమందిని ఎందుకు హింస పెడతావు? ఒక్క మానభంగం తప్ప ఇక నువ్వేం చేసినా నాకు అంగీకారమే. నన్ను ఆహారంగా స్వీకరిస్తావా, లేక ఏ అమ్మవారికైనా బలియదల్చావా? దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. నాకాశ్రయమిచ్చిన వారిని వదిలిపెట్టి నన్ను నీ ఇష్టానుసారం వినియోగించుకో అని కాదాంబరి చెప్పిన మాటలు విని కబంధుని బాహువుల్లో వారందరూ విస్తుపోతుండగా, వీల్లేదు, అలా జరగడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. ఆగు కాదాంబరి, ఆగు. నీ రక్షణకు నేను అభయమిచ్చాను. నా ప్రాణం పోయిన తర్వాత గాని నువ్వు ఈ దుర్మార్గుడికి వశం కావడానికి వీల్లేదు అంటూ సారంగి ఒక మనిషి పుర్రెను ఒక ఖడ్గాన్ని పట్టుకుని వడివడిగా ప్రవేశించింది. సోదరి, దయామయురాలివు గనుక నా ప్రాణరక్షణకే దీక్ష వహించావు. కాని ఈ కబంధుణ్ణి జయించడం అందరికీ దుస్సాధ్యమైంది. నా ఒక్కతని గురించి ఎంతమంది హింసించబడ్డం ధర్మంగా లేదు కనుక నన్ను దుర్మార్గుడికి ఆహుతి కాని, మిగిలిన వారికైనా క్షేమం కలుగుతుంది అంది కాదాంబరి. అలా జరగడానికి వీల్లేదు. నువ్వు క్షణమాగు. ఈ కబంధుణ్ణి అంతం చేయగల పరికరాలిప్పుడు నా దగ్గరున్నాయి అంటూ తన దగ్గరున్న పుర్రెను కబంధుడికి చూపుతూ, ఓరి కబంధుడా, ఈ మనిషి పుర్రెను చూడు, ఈ ఖడ్గాని చూడు. ఈ రెండు నా భర్త మాయల పకీరు పూజించే కాళికామ్మవారికి మహాప్రీతికరములు. ఈ కపాలమును ఎవడి తలకు కొడితే వాడి తల రెండుగా వ్రీలిపోతుందని నా పెంపుడు తల్లి శివంగి చెప్పిన మాటలు అసత్యం కావు. తగినంత అవసరమొచ్చింది గనుక దీన్నిప్పుడే వినియోగిస్తాను. ఇదిగో ఈ ఖడ్గం అంతకు 1000 రెట్లు అధిక ప్రభావం గలది. దీనిని నేలకు కొడితే అగ్నిజ్వాలలు ఉద్భవిస్తాయి. ఆపత్కాలంలో ఉపయోగించడానికి మా అమ్మిచ్చిన వరం ప్రయోగిస్తాను, చూస్తావా అని తీక్షణంగా పలుకుతుంటే కబంధుడు గజగజ ఉణికిపోయాడు. తన ఆయుపట్టునే సారంగి పట్టునందుకు తల్లడిల్లాడు. తన భార్య చేతుల్లోనే తను నాశనం కావలసిందేమోనని భయపడ్డాడు. అందువల్ల తడబడే గొంతుకతో, సుందరి, నేనెవరికీగాని అపకారం చేయదలచలేదన్న నా సంకల్పాన్ని ఎవరూ గమనించలేకపోయారు. నువ్వు శాంతిమతివై నేను చెప్పేది వింటావా అని అడిగాడు. కబంధుడి మతం అంతలోనే అలా మారిపోయినందుకు అందరూ విభ్రాంతులయ్యారు. అందితే జుట్టు, లేకుంటే కాళ్ళు. తుచ్చుడా, ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ కోయిపొడుచుని ఎందుకు పట్టుకున్నావు? ముందర వదిలిపెట్టు. వదిలిపెడతాను. నా కోరిక విను. కళ్ళు కాళ్ళు లేని నన్ను చంపినందువల్ల మీకు లాభం లేదు. నేను బ్రతికుంటే ఉపకారం కూడా చేస్తాను. నువ్వు కోరేదేంటో ముందర చెప్పు. అది ధర్మయుక్తమైతే సరి, లేకుంటే ఈ కాపాలం నీ కాపాలాన్ని రెండుగా చేస్తుంది. ధర్మయుక్తమైన కోరికనే కోరతాను. ఈ కోయపడుచు కాదాంబరి ఒకసారి చచ్చి బ్రతికింది. హా, చచ్చినవారు బ్రతుకుతారా? నా మాట అబద్ధమైతే ఆమెనే అడగచ్చు. అవునా కాదాంబరి? అవునమ్మా, నేనొకసారి చచ్చి బ్రతికిన మాట నిజం అని కాదాంబరి అంగీకరించగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకో విశేషముంది. ఆమె సత్యలోకాన్ని చూసొచ్చింది. ఈ సత్యలోక వివరాలను నేను ఈమె నుంచి తెలుసుకోవాలి. అందుకే ఈమెను వెంట తరిమాను. ఈమె భయపడి పారిపోవడం వల్ల పట్టుకోవాల్సొచ్చింది. ఆ సత్యలోక విశేషం వింటే నాకు ఉపకారం జరుగుతుంది. నేనింతకంటే కోరేది ఇంకేమీ లేదు అని కబంధుడు చెప్పిన తర్వాత అందరూ కాదాంబరి వైపు చూశారు. ఈ కబంధుని మాట నిజమా అమ్మా అని సారంగడిగింది. నిజమే, కాని నా భర్త అనుమతి లేందే నేనా సత్యలోక విశేషాన్ని ఇతరులు చెప్పకూడదని సత్యదేవుని ఆజ్ఞ అని కాదాంబరి చెబుతుండగా అక్కడికి కొన్ని 100 మంది కర్రలు కత్తులు పట్టుకుని ఉద్రేకులై పరుగులెత్తి రావడం కనిపించింది. అందరూ ఆ దిశను చూశారు. కబంధుడు కళ్ళు లేనివాడు కావడం వల్ల అలజడి విన్నాడే కాని విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. ఓ కాదాంబరి, వాడే కబంధుడు, నరకండి, చంపండి అని కేకలు పెడుతూ అందరూ అక్కడి కొరకడం కబంధుడికి తెలిసింది. సారంగి, నా సంగతి మీ అందరికీ తెలిసింది కదా, నాకు ఎవరి వల్ల ప్రాణహాని జరగకుండా కాపాడు అని కబంధుడు బ్రతిమలాడుకున్నాడు. సారంగి జాలిపడింది. అతనిపై కత్తులెత్తిన వారిని వారించి, ఆగండి, కొంచెం శాంతించండి అని హెచ్చరించింది. మా కోయిగుడుమొచ్చి మా కాదాంబరిని ఎత్తుకురావడానికి వీడికి ఎన్ని వేల గుండ్లున్నాయి, ఇంకా వదలడేం అంటూ కాదాంబరి భర్త మరీ ఉద్రేకుడై కత్తినెత్తగా, మీ కత్తులు కర్రలు ఈ కబంధుడిని ఏమీ చేయలేవుగాని కొంచెం శాంతించండి. కాదాంబరిని ఈ కబంధుడు ఎత్తుకురాలేదు. ఆమె అతన్ని చూసి బెదిరి పారిపోయి మా దగ్గరకొచ్చింది. మీలో కాదాంబరి భర్త ఎవరు? నేను. మీరొక పనిచేస్తే మీ కాదాంబరి ఆమెతో పాటు కబంధుడి బాహుల్లో ఉన్న వీరందరూ విడిపడతారు. కాదాంబరి తనకు తెలిసిన సత్యలోక విశేషాన్ని ఈ కబంధుడికి చెప్పడానికి ఆమె భర్త అయిన మీరు అనుమతించాలి. ఎందుకంటే ఈ కబంధుడు దుర్మార్గుడు కాదు. అదొక్కటే అతను కోరేది.
దానివల్ల అతనికేదో ఉపకారం జరుగుతుందట. మీరు అనుమతిస్తే కబంధుడితో పాటు మేమును ఆ సత్యలోక విశేషాన్ని విని తరిస్తాం అని సారంగి వంటి బుద్ధిమంతురాలు చెప్పినప్పుడు భిల్లు ఏమంటాడు? చెప్పు కాదంబరి, ఆ సత్యలోక విశేషం అందరూ విని తరించాల్సిందే అని భర్త ఆజ్ఞీయగా. అప్పుడు కబంధుని దీర్ఘబాహువుల్లో నుండి కాదంబరి భర్తకును మిగిలిన వారికి నమస్కరించి సత్యలోక విశేషాలను ఇలా చెబుతోంది. నేను మరణించిన తర్వాత నా సూక్ష్మ శరీరం గాలిలో తేలి ఆకాశ పదాన విహరిస్తూ ఉండగా ఒక తెల్లని పుష్ప విమానం ఒకటి నన్ను ఎక్కించుకుని తీసుకుని వెళ్ళింది. అప్పుడు ఆ విమానంలో ధవళాంబరదారి ఒక ఆమె నన్ను ఆహ్వానించి తను సత్యలోక దూతికనని, నన్ను సత్యలోకానికి తీసుకుపోతున్నానని చెప్పింది. సత్యలోకం ఎలా ఉంటుంది, అక్కడ ఎవరుంటారు అని సత్యదూతికిని అడగ్గా ఆమె చిరునవ్వు ముఖంతో చూడబోతున్నావు కదా, తొందర దేనికి అంది. నేను మెదలకుండా ఊరుకున్నాను. పుష్ప విమానం ఆ విధంగా గగన మార్గంలో ఎంతసేపు ఎంత దూరం ప్రయాణం చేసిందో నాకు తెలీదు. కాని అందులో ఉన్నంతసేపు నాకు జన్మలో ఎరుగని సంతోషం కలిగింది. ఆ తర్వాత నానావిధ మణిమాణిక్య మంగళ తోరణాలతో అలంకరించబడున్న పెద్ద ముఖద్వారం మొదట కనిపించింది. అతి శ్రావ్యమైన సంగీతాలు, నానావిధ వాద్య నృత్యములతో ఆ ప్రదేశమంతా కన్నుల పండువుగా ఉంది. విమానం కూడా ఆగింది. సత్యదూతిక నా చెయ్యి పట్టుకుని విమానంలోంచి దింపింది. ఆ ద్వారం గుండా నడిపించి లోనికి తీసుకెళ్ళింది. అక్కడ కొందరు కొత్త మనుషులు శ్వేత వస్త్రధారులై కావలున్నారు. కాని మమ్మల్ని ఆటంకపరచలేదు. లోనికి పోయి కొంత దూరం నడిచిన తర్వాత అక్కడ స్ఫటికశిలా నిర్మితమైన ఒక బ్రహ్మాండమైన కట్టడం ఒకటి కనిపించింది. ఎటు చూసినా తెలుపు, ఎక్కడ చూసినా తెల్లటి అలంకరణలు. ఇదంతా సత్యలోకం. ఆ దివ్య భవనంలో సత్యదేవత ఉంటుంది. నీకిప్పుడా దేవతా దర్శనమవుతుంది అని దూతిక చెప్పగా నేనేం చెయ్యాలి అని నేనడిగాను. ఆ దేవతకు నమస్కరించి నిల్చో, ఇంకేమీ చేయనవసరం లేదు అని దూతిక నన్న మందిరంలోనికి తీసుకువెళ్ళింది. పైనుంచి చూసినప్పుడు అది ఒక బ్రహ్మాండమైన కట్టడంగా కనిపించింది. కాని లోన ప్రవేశించినప్పుడు అంతా హద్దుల్లేని ఒక విశాలమైన పెద్ద ఆవరణగా ఉంది. అందులో మానవ నిర్మితాలైన వస్తు సముదాయం ఒక్కటి కనిపించలేదు. శ్వేతవర్ణములు కలిగి అతి సౌందర్యవంతులైన కొందరు స్త్రీలు పురుషులు కనిపించారు. ఒక్కరూ వస్త్రములు గాని ఆభరణాలు గాని ధరించి ఉండలేదు. పుట్టినప్పుడు కలిగిన నల్లటి కురులు, అందమైన శరీర అవయవాలు మాత్రమే కలిగి అతి స్ఫురద్రూపులుగా నగ్న శరీరులై ఉన్న వారందరినీ నేను వింతగా చూస్తూ దూతికతో ఇంకా కొంత దూరం నడిచాను. అక్కడ ఎత్తుగా ఉన్న ఒక స్ఫటిక శిలావేదిక మీద అందరికంటే ఎక్కువ అందంగా అప్సరస వంటి ఒక అంగనామణి ఆసీనురాలై ఉంది. ఆవిడికి ఇరుపక్కల మరికొందరు స్ఫురద్రూపులైన స్త్రీలుండి ఆవిడకు వింజామరలు వీస్తున్నారు. పురుషులు దూరంగా నిలిచి వేదములు పఠిస్తున్నారు. ఆ వాతావరణంలో అడుగుపెట్టగానే నాకు పూర్వస్మృతి లేకుండా పోయింది. నేనెవరనో, అక్కడికెందుకొచ్చానో అన్న విషయం మెదడులో నుంచి తప్పిపోయింది. ప్రపంచమంతా ఆనందమయం. సమస్త జీవులు అనుభవించేది ఆనందం. ఆనందం తప్ప మరొకటి ఎక్కడా ఉండదన్న భావంలో మునిగిపోయాను. దుఃఖాలు, కష్టాలు, ఏడుపులు, రోగాలు, పోట్లాట్లు, చావులు, యుద్ధాలు ఇవన్నీ మరొక చోట ఉంటాయన్న జ్ఞానం నాలో నశించింది. అది సత్యలోకం యొక్క మహత్ అయి ఉంటుంది. నేనక్కడి వారిలో ఒకతినై సర్వం మరిచి చెవులకు వినిపించే వేదఘోషలో కళ్లకు కనిపించే సత్యస్వరూపాలతో లీనమయ్యాను. అలా కొంతసేపు జరిగిన తర్వాత ఏమైందంటే ఎక్కడ్నుంచో ఏడుపు ధ్వని వినిపించింది. ఆ ఏడుపు ఒక స్త్రీదైనట్లు తెలుస్తోంది. వేదఘోష ఆపుచేయబడింది. అందరూ నిశ్చేష్టులై అటు తిలకించారు. ఎవరిది? ఆర్తనాదం ఎక్కడిది అని సత్యదేవత అడుగుతుండగా నన్నక్కడికి తీసుకొచ్చిన దూతికొచ్చి, దేవి, భూమాత విలాపమది, ఆమె ఇప్పుడిక్కడికే వస్తోంది అని చెప్పగా సత్యదేవత ఒక నిట్టూర్పుని విడిచి తిరిగి సత్యలోకంలో ప్రశాంతతకు భంగమన్నమాట అంది. అంతలో జీరాడుతున్న కురులతో సతతం దారలై పారే కన్నీళ్లతో భూమాతొచ్చి సత్యదేవతకి ఎదురుగా నిలిచి, అక్క, నీ లోకంలో నువ్విలా ప్రశాంతురాలవై గడుపుతుంటే మేమేమైనట్లు, నా తిప్పలకు కొంచెమైనా గుర్తించవా అని విలపిస్తుండగా, నువ్వెప్పుడు పుట్టావో అప్పుడే తిప్పలు కూడా పుట్టాయి. మధ్య మధ్య కొంతకాలం నువ్వు సుఖంగా నిర్విచారంగా ఉన్నప్పటికీ ఆ వెంటనే ఏదో ఒక ప్రళయం ముంచుకురావడం పరిపాటే కదా. సరే, విచారించక విషయం చెప్పు అంది సత్యదేవత. అందుకు ముఖ్య కారకురాలు కాళికా అమ్మవారు. శంకరుడు కూడా నన్న విషయం మరిచిపోయావా? ఆ ఇద్దరు తమను ఆశ్రయించిన వారికి వెనకా ముందు ఆలోచించకుండా ఏవేవో వరాలు పంచిపెట్టడం, తత్ఫలితంగా నీ లోకమంతా అల్లకొల్లోలం కావడం ఆది నుంచి జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ అటువంటిదేదో జరుగుంటుంది. లేకుంటే నీకింత దుఃఖం కలగదు, అవునా? అవునక్క,
ప్రస్తుతం కాళికాదేవి వల్ల వరాలు పొందిన కొందరు ప్రపంచాన్నంతటినీ అల్లకల్లోలం చేస్తున్నారు. పతివ్రతలుగాను కన్యలుగాను ఉన్న నా బిడ్డలు అగచాట్లు పాలవుతున్నారు. వారి కష్టాలు నేను భరించలేకుండా ఉన్నాను. మాయలపకీరు అనే ఒక దుర్మార్గుడు కులస్త్రీలను పెట్టే హింసలు సహించరానివిగా ఉన్నాయి. ఆ దుర్మార్గులతో నా కడుపు భగభగా మండిపోతుంది. రాజులు రాజ్యాలు వీడి ఆ మాయలపకీరు మూలంగా అడవులు పట్టారు. ప్రజలు శాంతి భద్రతలు కోల్పోయారు. అందుకే నీతో మొరపెట్టుకోవాలనొచ్చాను. ఈ సమయంలో నువ్వొక్కసారి చల్లగా చూడకపోతే నా కడుపు మంట చల్లారదు, నా బిడ్డల అగచాట్లు తప్పవు అని గొడ్ల నీరు గ్రక్కుతూ చెప్పిన భూమాత మాటల్ని ఆలకించిన సత్యదేవత, సరే ఇక నువ్వు వెళ్ళు, దుఃఖం లేకుండా ఉండు. నేను నీకోసం మందార నది సమీపాన మయూర నగరాధీశ్వరుడైన మయూరనాథుసిని కుమార్తె మంజులాదేవి హృదయంలో ప్రవేశించి నీ కష్టాలు తొలగిస్తాను అని అభయమియ్యగా భూమాత సత్యదేవతను కౌగిలించి ముద్దాడి వెళ్లిపోయింది. అందరిలో కొత్తగా వచ్చి నిల్చున్న నన్ను సత్యదేవత అప్పుడు మాత్రమే తిలకించి ఈమె ఎవరు అని అడిగింది. కోయిగూడెంలో కోయి కులంలో పుట్టి సత్యలోక సందర్శనానికి అర్హతలు సంపాదించుకున్న కోయిపడుచు కాదాంబరి. కాలం తీరిన కారణం వల్ల తీసుకొచ్చి ప్రవేశపెట్టాను అని నన్నక్కడకు తీసుకువెళ్లిన దూతిక చెప్పగా దేవత కనులు మూసి క్షణం ఆలోచించి, నీకేమైనా మతిపోయిందా? ఈ బాలకు కాలం తీరలేదు. అవివాహితురాలైన కన్య, సరిగ్గా చూడు పో అని తీక్ష్ణంగా చెప్పగా దూతిక నాలుక ఖర్చుకుని కిక్కురు మనకుండా నన్ను చేయి పట్టుకుని యువతలకు తీసుకొచ్చింది. వేరొక చోట ఏవో కొన్ని గ్రంథాలు పరిశీలించి ఒక గ్రంథంలో ఏమో సవరణ చేసుకుని, నువ్వు నీ భర్త అనుమతి లేందే ఈ సత్యలోక వివరాలు ఎవరితోనూ చెప్పకూడదు అంటూ నా ముఖాన్ని ఒకసారి తన కుడి చేతితో స్పృశించగా నాకు మైకం కలిగింది. నేను ఏమయ్యానో నాకు తెలీదు. కళ్ళు విప్పి చూసేటప్పటికీ ఆ సత్యలోకం లేదు, నిత్యానందమూ లేదు. అమ్మ నాన్నలు ఆత్మ బంధువులు ఏడుస్తూ నా చుట్టూ మూగున్నారు. ఎందుకలా ఏడుస్తారు అని నేను ఆశ్చర్యంగా అడిగిన వెంటనే అందరూ ఏడుపులు మానారు. తల్లి బ్రతికావా నా తల్లి అంటూ అమ్మా నాన్నలు నన్ను కౌగిలించారు. సత్యలోక సమాచారం నాకు చెవులో కలిగిన ఒక మధురానుభవమని, నేను చచ్చి మళ్లీ బ్రతికానని అర్థం చేసుకున్నాను అని కాదాంబరి చెప్పడం పూర్తి చేయడమే తడువుగా ఆమెను ఆమెతో పాటు ఇంకా కొందరిని తన దీర్ఘ బాహువుల్లో బంధించి ఉంచిన కబంధుడు తక్షణం వదిలిపెట్టాడు. కాని అతని చేతులతో ముఖాన్ని కప్పుకుని వలవలా ఏడుస్తున్నది ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. శివంగి వల్ల ఏనాడు సర్పరూపం ప్రాప్తించిందో ఆనాడు మొదలు ఈనాటి వరకు అదే రూపంలో ఉంటున్న దేవసుందరి విసిగి వేసారిపోయింది. దిగంబరి అనే ఆ మహాత్ముడెవరో ఆ ప్రాంతాన రానూ లేదు, ఆమెకు శాప విముక్తి కలగనూ లేదు. ఆనాడు రాక్షసి నా కన్నీళ్లు తుడవడానికి చెప్పిన మాటలవి. దిగంబరొస్తాడు, అతని పాదస్పర్శ తగలగానే నీకు ఎప్పటి నర్రూపం వస్తుంది అని ఎందుకు ఆశ పుట్టించింది. ఈ ఆశ లేకపోయినట్లయితే నేను ఏనాడో ఆత్మహత్య చేసుకుని చచ్చుండేదాన్ని కదా. ఆ పని ఇప్పుడైనా ముగించుకుని మరుజన్మలో అయినా సత్కార్యాలు చేసి ఉత్తమగతులు పొందడం మంచిది అని తనలో తాను మదనపడుతున్న దేవసుందరి సర్పరూపురాలై ఉండి ఆత్మహత్యకు అనువైన మార్గం కోసం బయలుదేరి వెళుతుండగా ఆమెకు అపరిమితమైన ఆకలి పుట్టింది. ఆకలి బాధకు తట్టుకోలేక శోషిల్లిన ప్రాణంతో ఉండగా మెల్లిగా పోకుకొని పోతున్న సమయంలో అక్కడి నీటి గుంట్లో నుంచి బలంగా పెరిగిన ఒక కప్ప వెలుపలికి దాటుకుంటూ వచ్చి పాముకు ఎదురైంది. ఆకలితో ఉన్న పాము తనను పట్టి భక్షించబోయి వెంటనే వెనక్కు తగ్గి తన మార్గాన తను పోతుండడం గమనించిన కప్ప విభ్రాంతురాలై, ఇదేం చిత్రం, ఈ పాము నన్ను భక్షించకుండానే పోతున్నదెందుకు అని తనలో అనుకుని పాము నడిచే మార్గానికి అడ్డుగా నిలిచి, ఓ సర్పరాజమా, నీకు మతిపోయిందా? సర్పజాతికి పుట్టలేదా అని అడిగింది. ఏమైతే నేన్లే, నీ మార్గాన నువ్వు పో. నీకు ఆకలిగా లేదా? చచ్చేంత ఆకలిగా ఉంది. అయితే నన్నెందుకు భక్షించావు? జరిగిన హింసాకాండలకే ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇది చాలక ఇంకా ఎందుకు? ఇందులో హింస ఏముంది? ఒక జీవికి మరొక జీవి ఆహారంగా ఉపయోగపడ్డమే కదా భగవంతుడి సృష్టి. కాదనుకుంటాను. ఒక జాతికి మరొక జాతి అభివృద్ధి కారణం కావాలేమో. కడుపుకు ఆహారం లేకుండా అభివృద్ధి చెందడం ఎలా? హింస చేయకుండానే ఆకలి తీర్చుకోవచ్చు. వృక్షముల నుంచి రాలిన ఫలపత్రాదులను ధాన్యజాతులను ఉపయోగించిన ఎడల హింసాకాండ జరగదు. పశుజాతుల నుంచి వర్షించే క్షీరమును ద్రాగిన హింసేముంది? నువ్వు వాటినైనా భక్షించి ఆకలినెందుకు తీర్చుకోవు? లభ్యమైనప్పుడు తప్పక తీర్చుకుంటాను. లేకపోతే ఆకలితో చచ్చిపోతావా? అంతకంటే మంచి పని మరొకటి లేదు. తిరిగి జన్మించినప్పుడైనా సత్కార్యాలు చేసి ఉత్తమగతులు పొందొచ్చు. నేను పుట్టిన దాదిగా ఎన్నో సర్పజాతులను తిలకించాను. అవురా, నీలాంటి జ్ఞాన సంపత్తి గల సర్పాన్ని ఎక్కడా చూడలేదు.
నువ్వు నిజమైన సర్పానివా, లేక ఏ దేవతా స్వరూపునివో అయ్యుండి కాలకర్మవశాత్తు ఈ రూపాన్ని ధరించావా? ఈ గతి నీకెందుకు కలిగింది? అయితే విను నా పాపిష్టి చరిత్ర అని సర్పస్వరూపురాలైన దేవసుందరి తన గాథనంతటినీ కప్పకు వినిపించిన తర్వాత, నాకిక తిరిగి మానవ రూపం వస్తుందన్న ఆశ లేదు. నన్నీ గతి పోలు చేసిన ఆ రాక్షసి శివంగి అప్పటికేదో చెప్పిపోయింది అంతేగాని ఆ దిగంబరెవరో నాకు కనిపించేది లేదు అంది. ఒకవేళ నీ మానవ స్త్రీ రూపం నీకు తిరిగొస్తే నువ్వేం చేస్తావు? నీ శేషించిన జీవితాన్ని ఎలా గడుపుతావు? నాకటువంటి అదృష్టమే కలిగితే అదే పునర్జన్మ అనుకుంటాను. ఉత్తమగతికి మార్గం ఏమిటో పెద్దలడిగి తెలుసుకుంటాను. మా వేశ్యాజాతికంతకు వన్నె కలిగేలాగా సత్కార్యాలు చేసి సన్మార్గాన చీమకైనా చెరుపు చేయకుండా భగవద్ధ్యానంలో కాలం వెళ్లబుచ్చుతాను. లోగడ చేసిన అవినీతి కార్యాలు కాని అక్రమాలు కాని ఏమీ చేయను. ఇంతకు నువ్వెవరు? నా కర్మాన నన్ను పోనీయక నా విషయమంతా అడిగి తెలుసుకుంటున్నావెందుకు? దీనివల్ల నీకేం లాభం? నాకు ఆహారం కాకుండా బ్రతికిపోయినందుకు సంతోషపడుతూ ఇప్పుడైనా పోరాదా? అయ్యో, నేను బ్రతికిపోయినందుకు విచారమే కాని సంతోషం ఎంతమాత్రమూ లేదు. నా విషాద గాథను వింటే నా బ్రతుకు కంటే నీ బ్రతుకే బావుందని తృప్తి పడతావు. నాకంటే పాపిష్టి జీవితాలు ఇంకెక్కడుంటాయి? నేనున్నాను. నా కథ వింటే నీకే తెలుస్తుంది. నేనొకప్పుడు దేవేంద్ర సభలో నాట్యమాడే సురభి అను గంధర్వ స్త్రీని. యవ్వన సౌందర్య మదం వల్ల కన్నుమిన్నులు కానక ఎటువంటి వారినైనా గేల్చేసి అవమానించి అలవాటు గలదాన్ని. పెద్దాపెన్నల తారతమ్యం గుర్తించక ఎదిరించి మాట్లాడేదాన్ని. ప్రభువు మహేంద్రుని సైతం లక్ష్యపెట్టక తలబిరుస్తనం కలిగుండేదాన్ని. నీ గర్వం ఎప్పుడో ఒకనాడు అణుగుతుంది. నువ్వు బురదగుంట్లో పొరవలసిన దానవుతావు అని చెలులైన రంభ తిలోత్తమాదులు నన్ను మందలిస్తుండేవారు. కాని నేను ఎవరికీ లొంగక ఎవరి మాటలు పాటించక సదా గర్వోన్మత్తురాలనై కేరింతలు కొడుతుండేదాన్ని. 18 ఏళ్ల పొడుచుదనంలో ఉన్న నాకు సర్వ ప్రపంచాలు తృణప్రాయంగా కనిపించేవి. ఇలా ఉండగా శివకేశి అనే ఒక ఋషి యజ్ఞ యాగాది క్రతువులెన్నో చేసి రంభా సంభోగానికి అర్హుడై మహేంద్రలోకానికి వేంచేశాడు. అతను మరుగుజ్జువాడై నల్లటి ఆకారము, మిట్టపళ్ళు, బానకడుపుతో పరమ అసహ్యకరంగా వికృతంగా ఉన్నాడు. ఆ కురూపుడు ఎవరని చెల్లులనడిగి విషయం తెలుసుకున్న తర్వాత నాలో నేను నవ్వుకున్నాను. అటువంటి వాడికి రంభా సంభోగం ఎందుకు అని ఆశ్చర్యం కలిగింది. నియమిత కార్యానుసారం రహస్యమైన ఒక పూదోట్లో వెన్నెల రాత్రి నడుమ రంభతో సమావేశమయ్యాడు. అంతవరకు నేనతన్ని వెన్నంటుండి రహస్యంగా విషయాలన్నీ కనిపెడుతున్నాను. పూతోటలో ప్రవేశపెట్టబడగానే సర్వాలంకృతురాలైన రంభ తన ధర్మాన్ని అనుసరించి అతనిని సగౌరవంగా ఆహ్వానించింది. ఆ కుబ్జాకారుడు రంభను చూసి నివ్వెరపోయాడు. రంభనగా నువ్వా? నాకు 4 ఇంతలుంటే నీతో నేను ఎటువంటి సురతభోగాలు అనుభవించగలను అని తెల్లముఖం వేశాడు. అంతవరకు ఒక పొదరింటి మాట నుండి తిలకిస్తున్న నేను ఆ మూర్ఖుడి మాటలు విని పకాలను నవ్వకుండా ఉండలేకపోయాను. ఆ మరుగుజ్జు ఋషి నా నవ్వును విని ఆగ్రహవేశుడై, ఓసి, నా క్రీడా సమయంలో నువ్వు దొంగతనంగా పొంచుండి తిలకించినందుకు ఈ క్షణంలోనే భూలోకాన మార్తాండారణ్యంలోనే ఒక బురదగుంట్లో మండూకానివై పడు అని శపించాడు. నేను వెంటనే మండూకాన్నే భూలోకానికి పడిపోతూ, స్వామి, అపరాధం చేశాను, క్షమించండి. ఇంద్రలోకంలో ఇంతకాలం గంధర్వ కామినినై చెలుల మధ్య ఆనందంగా పెరిగిన నేను ఒక బురదగుంట్లో కప్పనే బ్రతకలేను, కనికరించండి అని ఏడ్చాను. కాని ఆ ఋషికి మనసు కరగలేదు. స్వామి, అజ్ఞానురాలు, తెలియక అపరాధం చేసింది, కనికరించి శాపాన్ని ఉపసంహరించండి అని రంభ కూడా నా స్థితికి జాలిపడి ఋషిని వేడుకుంది. ఉపసంహారం జరగని పని, అయినా ఉపకారం చేస్తున్నాను. కొంతకాలానికి దిగంబరి అనే ఒక మహాత్ముడు మార్తాండారణ్య ప్రాంతాలకు రాగలడు. సిగ్గు వదిలి నువ్వతని నగ్న శరీరాన్ని తిలకించి పరిహాసం చేయకుండా మనఃపూర్వకంగా నమస్కరించిన ఎడల నీ అప్పటి రూపంతో నీ లోకం చేరగలవు అని ఆయన అనుగ్రహించాడు. సురభి, ఇంతటినుంచైనా బుద్ధి కలుగుండవే. దిగంబరి అనే ఆ మహాత్ముని ఆగమనం నిరీక్షిస్తూ ఉండు అని రంభ నన్ను హెచ్చరించింది. పో అని ఋషి నన్ను మళ్లీ గద్దించాడు. ఆనాడు నేను మహేంద్రలోకం నుంచి ఈ గుంటలో పడ్డాను. అబ్బా, దుర్భరమైన నా బ్రతుకును ఏమని చెప్పుకోను? గంధర్వకామినిగా బ్రతికిన నేనిప్పుడు మండూక రూపంతో ఇక బ్రతకలేక ఈ మార్గాన పోతున్న నీకు ఆహారమై చావునుద్దేశించినా కూడా ఆ పని జరగలేదాయే. నువ్వు నిరీక్షిస్తోన్న దిగంబరి, నేనిప్పటికీ 5 ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఆ దిగంబరి ఒకడై ఉండొచ్చు. కనుక ఓ సర్పరాజమా, నన్ను కూడా నీతోనే గొనిపో. ఇద్దరం కలిసి ఆ మహాత్ముడు ఎక్కడుంటాడో అన్వేషిద్దాం. అతని అనుగ్రహాన్ని పొంది శాప విముక్తులమవుదాం.
అని ఆ సర్పస్వరూపిణి మండుకంతో కలిసి ముందుకు సాగిపోయింది. ఔరా, ఇదేమి విడ్డూరం! సర్పం మండూకాలు రెండింటికి బద్ద వైరముండగా అవి ఎంత నేస్తంగా, ఎంత మైత్రితో ముచ్చట్లాడుకుంటూ కలిసొస్తున్నాయి అని అప్పుడే తపస్సమాధిలో నుంచి లేచి కొండదిగొచ్చి కందమూలాల కోసం నడియాడుతున్న దిగంబరి ఆ మార్గాన వస్తున్న సర్పం మండూకాలను రెండింటినీ చూసి విభ్రాంతుడయ్యాడు. అవి రెండు తన వైపుకే వస్తున్నట్లు గమనించి మరింత తెల్లబోయాడు. ముందుగా సర్పము తోకపై నిలిచి శిరస్సును వంచి దిగంబరి పాదాలకు ప్రణమిల్లింది. దానికి పక్కనే మండుకమయున్న సురభి ముంగాళ్లతో మునికి ముక్కింది. దిగంబరి వెంటనే విషయాన్ని అవగాహన చేసుకున్నాడు. పతితులైన పడతులారా, పునీతులు కండి, మీ దివ్య రూపాలను మీరు పొందండి అన్న అతని మాటలు నోట్నుంచి వెలువడ్డమే తడువుగా మండుక రూపంలో నుంచి గంధర్వాంగనగా సురభి, సర్పరూపంలో నుంచి దేవసుందరి తమ తమ నిజరూపాలను పొంది దిగంబరికి సాగిలి ముక్కి లేచి, మహాత్మా, మీ అనుగ్రహం వల్ల ఈనాటికైనా మా కర్మ తీరింది, ఆశీర్వదించి పంపండి అని ఏకకంఠాలతో ప్రార్థించారు. గంధర్వకామిని, నువ్విక నీ లోకానికి పోయి సుఖాలను పొందు అని దిగంబరి అనిన వెంటనే సురభి ఆయనకు నమస్కరించి అంతరిక్షానికి ఎగిరిపోయింది. దేవసుందరి, పశ్చాత్తాపం వల్ల నీ పాపమింతకు ముందే నాశనమైంది. నువ్వును ఇక నీ ఇచ్చి వచ్చిన చోటు చేరుకుని ప్రశాంతమైన జీవితం గడపొచ్చు అని దిగంబరి ఆదేశించగా దేవసుందరి అతనికి నమస్కరించి, మహాత్మా, అటువంటి ప్రశాంతమైన చోటు నాకెక్కడ దొరుకుతుందా అనే తపంలోనే ఉన్నాను. అనుగ్రహిస్తే తమ పాదసేవలో ఉండి తరించగలను అంది. అందుకు దిగంబరి తల ఊపి, అటువంటి అవకాశం లేదు, కాని నువ్వు తిరిగి నీ గురువు మాయలపక్కిరి దగ్గరికే పోవచ్చు అని చెప్పగా దేవసుందరి విభ్రాంతురాలై, మహాత్మా, ఏమంటున్నారు? నన్ను మాయలపక్కిరి దగ్గరికి పొమ్మంటున్నారా అని అడిగింది. అవును, మాయలపకీరిప్పుడు మునుపటి మాయలపకీరు కాదు. సత్యలోక విశేషాన్ని తెలుసుకుని మాయలపకీరిప్పుడు నీకంటే అధిక పావనుడయ్యాడు. దుష్టభూయిష్టమైన గత జీవితాన్ని తలచుకుని కబంధుడై ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. మాయలపకీర్లో ఇప్పుడటువంటి మార్పు కలిగిందా స్వామి? చూస్తే నీకే తెలుస్తుంది. అతను ఇప్పుడెక్కడుంటాడు? కబంధుడై మంత్రాల మర్రి దగ్గరనే ఉన్నాడు. అనతి కాలంలోనే అతడు సపరివారంగా పవిత్ర మందార నదీ తీరానికి పోయి మునికన్య మంజులాదేవిని సేవించగలడు. నువ్వును మాయలపకీరితో పాటు ఆ దేవిని సేవించి తరించు అని దిగంబరస్వామిచ్చిన ఉపదేశాన్ని దేవసుందరి మహాప్రసాదంగా స్వీకరించి వెంటనే అతని దగ్గర సెలవు తీసుకుని మంత్రాల మర్రికి బయలుదేరింది. మంత్రాల మర్రికి వెలుపలనే అనేక మంది మూగుండడం, వారి మధ్యలో కబంధుడు చేతులతో ముఖాన్ని కప్పుకుని వలవలా ఏడుస్తుండడం గమనించింది. మూగిన సమూహాన్ని తోసుకుని ముందుకు పోతూ మొదట మదనసేన మహారాజును, ఆ తర్వాత మంజరిని గుర్తించింది దేవసుందరి. దేవసుందరి అంటూ మదనసేన మహారాజు ఒకవైపున, మళ్లీ తయారయ్యవెందుకమ్మా అని మంజరి ఒకవైపున ఆమెను పరామర్శించారు. వారు తనను మునుపటి దృష్టితోనే తిలకిస్తున్నారని గ్రహించిన దేవసుందరి మౌనం వహించి ఉండగా యువరాజు, సారంగి, మాంచాలలు వింతగా చూస్తున్నారు. ఆమె ఎవరి ముఖాలు చూడలేక నేరుగా కబంధరూపుడై దుఃఖపడుతున్న మాయలపకీర్ను చేరి, స్వామి, నేను దేవసుందరిని అంది. అతడామె కంఠాన్ని గుర్తించాడు. వెళ్ళిపో, నేను మహాపాపిని, నా ముఖమెవరో చూడొద్దు అన్నాడు. అని గుర్తించినప్పుడే పావులయ్యారు స్వామి, దిగంబరి నాకు చెప్పారు అంది దేవసుందరి. ఆ దిగంబరి, ఆ మహాత్ముడు నీకు కనిపించాడా దేవసుందరి? ఆయన నీకేమని చెప్పాడు అని కబంధుడు ఆదురుద్దాగా అడిగాడు. కబంధుడే ఉన్న మాయలపకీరు ఇప్పుడు సత్యలోక విశేషాన్ని తెలుసుకుని పావనుడయ్యాడు. అచిరకాలంలోనే అతడు మందారముఖి తీరానున్న మునికన్యను సేవించి తరించగలడు. నువ్వు పోయి అతనిని కలుసుకోమని ఆదేశించాడా స్వామి అని దేవసుందరి చెప్పగా అక్కడి వారందరూ ఆశ్చర్య విభ్రాంతులై, మాయలపకీరు, కబంధుడు మాయలపకీరా అని కేకలు పెట్టారు. సారంగి ఒక్క గంతులో వచ్చి కబంధుణ్ణి కౌగిలించుకుని, అయ్యో మీరా, ఈ సంగతి ఇంతవరకు చెప్పారు కాదు, ఎందుచేత మీకీ కబంధరూపం ఎందుకొచ్చింది? ఆ దిగంబరి ఎవరు? నాకిదంతా ఏదో మహా విపరీతంగా ఉంది, చెప్పండి, త్వరగా చెప్పండి అని సారంగి ఆ కబంధుడే తన భర్త అని తెలుసుకుని దుఃఖపడుతూ అడుగుతుంటే మాయలపకీరుకు నోటంట మాటలు రావడం లేదు. అయినా భార్యను చేరదీసి తడబడుతున్న గొంతుకుతో, నీ వంటి పరమ సాధ్వైన భార్యను గుర్తించలేక ఉత్తమ కాంతల ఉసురులకు గురై తగిన ఫలితాన్ని పొందాను. సారంగి, నా పాపిష్టి జీవితం ఇంతటితో అంతమైంది. దేవసుందరి చెప్పినట్లు మందారముఖి తీరానగల మునికన్యను సేవించి తరించగలను. ఇతర సంగతులు నిదానంగా తెలుసుకుంటావు. యువరాజు, వరలక్ష్మి, మాంచాలలు ఇక్కడే ఉన్నారనుకుంటాను. వాళ్లను చూడ్డానికి ఇప్పుడు నాకు కళ్ళు లేవు. అందరూ నన్ను మన్నించండి.
అంటూ మాయల పకీరు తన 2 చేతులు ఎత్తి అందరికీ నమస్కరించాడు. దేవసుందరి చెప్పే వరకు కబంధుడే మాయల పకీరని తెలియక అందరూ విభ్రాంతులయ్యారు. అతనిలో కనిపిస్తోన్న మార్పుకు మరి తెల్లబోతున్నారు. దేవసుందరి, నీ దగ్గర మంజరిగా పెరిగిన పరిచారిక ఇప్పుడెక్కడుంది? ఆమె నాకు పుట్టిన కవలలిద్దరిలో ఒకత్తని నీకు తెలుసునా? అని మదనసేన మహారాజు అడగ్గా దేవసుందరి తెల్లబోయి, ప్రభూ, ఏమంటున్నారు? నాకు తమరు దాసిగా ఇచ్చిన మంజరి మీ కూతురా? అని ఆశ్చర్యంగా అడిగిన మీదట మదనసేన మహారాజు గాథని అతి క్లుప్తంగా చెప్పాడు. మంజరి కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకుని సారంగితో కలిసి ముందుకొచ్చి, ఆహా, మా కన్నతండ్రిని మేమింత కాలానికి కలుసుకోగలిగాం అంటూ మహారాజును కౌగులించుకుని ఆనంద బాష్పాలు రాలుస్తుండగా అతను ఇద్దరూ ఒకే రూపం కలిగుండడం గమనించి పట్టలేని సంతోషంతో, చనిపోయారనుకున్న నా కుమార్తెలిద్దరినీ భగవంతుడు తలవని తలంపుగా నాకిక్కడ ప్రసాదించాడు. ఈ సంగతిని దిగంబరి ముందుగానే సెలవిచ్చాడు అంటూ కుమార్తెలను చేరదీసుకుని వారి వల్ల క్రమంగా గడిచిన గాథలన్నింటినీ విన్నాడు. సారంగికి భర్త అవడం చేత మాయల పకీరు ఒక అల్లుడుగాను, మంజరి ప్రేమించి వివాహమాడదలిచిన వాడు గనుక యువరాజును 2వ అల్లుడుగాను తను స్వీకరించవలసున్నట్లు మదనసేన మహారాజు తెలుసుకున్నాడు. అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే, లోకకంటకుడని పేరు మోసిన మాయల పకీరుపుడు కేవలం ఒక మహాత్ముడుగా మారడంలో మహత్తరమైన దైవ ప్రేరణ ఏదో ఉండుంటుంది అనుకున్నాడు. అయితే కబంధుడుగా ఉన్నవాడు మళ్లీ మామూలు మనిషిగా మారడానికి అవకాశముందా? ఉంటే అది ఎలా జరుగుతుంది అని మదనసేన మహారాజు తనలో కొంతసేపు వ్యసనపడి ఆ తర్వాత, అమ్మా సారంగి, నీ భర్త యొక్క వస్తుతత్వంలో గొప్ప పరిణామం కలిగినట్లే అతని శరీర స్థితిలో ఏమైనా మార్పు కలగడానికి అవకాశముందా అని కుమార్తెని అడిగాడు. తండ్రి, దైవలిఖితం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కళ్ళు లేకపోయినా కాళ్ళు లేకపోయినా దుర్మార్గుడైనా సన్మార్గుడైనా ఆయన భర్త నా ఆరాధ్య దైవం అని కుమార్తె చెప్పిన జవాబుతో మదనసేన మహారాజు సిగ్గుపడ్డాడు. సారంగి, కళ్ళు కాళ్ళు లేనివాణ్ణి. అయినా వెంటనే మందార నదీ తీరం చేరి ఆ మునికన్య సాన్నిధ్యం చేరవలసింది. నాతో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అభ్యంతరం లేదు అన్నాడు మాయల పకీరు. ప్రభూ, ఇప్పటికే నేను మీ వియోగం ఎక్కువ కాలం అనుభవించాను. ఇక భరించలేను. జీవితాంతము నేను మీకు సహధర్మచారిణిగా ఉండవలసిందాన్నే. మీరు వెళ్లేది స్వర్గమైనా నరకమైనా నేనును కూడా ఉండవలసిందే. అందుకు మాత్రం మీరెన్నడూ నిరాకరించకండి అని సారంగి భర్తతో ప్రయాణమైంది. అక్క, మీతోనే నేను. ఇద్దరం కవలమైనప్పుడు విడిగా ఎలా ఉంటాం అని మంజరి. నేను విధిగా ఆ మునికన్యను దర్శించవలసింది అని దేవసుందరి. వాళ్లతోనే మనం కూడా అని యువరాజుతో వరలక్ష్మి. నా కూతుళ్ళు అల్లుళ్ళు బయలుదేరుతుంటే వాళ్లను అనుసరించడం కంటే నాకింకేం కావాలి అని మదనసేన మహారాజు. మనం కూడా పోయి ఆ మునికన్యను దర్శించుకుందాం అని కోయపడుచు కాదాంబరి భర్త సైతంగా బయలుదేరుతుంటే, మన సంగతేంటండి అని మాంచాల కోలాహలాన్ని అడిగింది. ఇంతమంది ఆ మునికన్యను దర్శించి పుణ్యాత్ములు కాబోతుంటే మనమేనా పాపిష్టివాళ్లం అని కోలాహలం మాంచాలతో కలిసి అందరితో బయలుదేరాడు. అక్కడ బయలుదేరిన వారు ముందుగా మదనసేన మహారాజు కోరికను అనుసరించి మహంకాళి ఆలయం చేరి అక్కడ ఇందుమతిని కలుసుకున్నారు. ఆమె భర్తతో వచ్చిన కుమార్తెలను చూసుకుంది. తల్లిని చూసి బిడ్డలు, బిడ్డలను చూసి తల్లి ఆనంద పరవశులయ్యారు. అందరూ తిరిగి మందారముఖి నదీ తీరానికే బయలుదేరారు. దివ్య జ్యోతిర్మయమై ఉన్న ఆ దేవతామూర్తిని దర్శించగానే అందరికీ కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. క్షణకాలం తన్మయానందాన్ని అనుభవించారు. నిమిలిత నేత్రురాలై నిశ్చల తపోనిష్టలో ఉన్న ఆమెను పలకరించడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. ఆమెకు 2 పక్కల 2 గండబేరుండాలు అంగరక్షకులుగా ఉన్నాయి. ఆ దేవి దర్శన మాత్రంతోనే ఎటువంటి ఘోర పాపులు పుణ్యులవుతారని అక్కడి వారందరూ అనుకుంటుండగా మాయల పకీరు సారంగి చేయి పట్టుకునుండి, సారంగి, నేనా దేవతామూర్తిని ఇదివరకు నా పాపిష్టి కళ్లతో చూశాను. ఇప్పుడా పాపిష్టి కళ్ళు లేకపోవడమే మంచిదైంది. నన్ను ఆ దేవికి దగ్గరగా తీసుకువెళ్ళు. ఆ పవిత్ర పదరేణువులను తలదాల్చి తరిస్తాను అనగా సారంగి భర్త చేయి పట్టుకుని మెల్లగా మునికని దగ్గరగా తీసుకువెళ్ళింది. నిలవడానికైనా కాళ్లు లేని ఆ కబంధుడ దేవి పాదాల దగ్గర చతికిలబడి ఆ నేలను కళ్ళకద్దుకుని, పరమ పావని, పరమేశ్వరి, జగన్మాత, జగదీశ్వరి, నా నేరములు ఎన్నైనా మన్నించి నాకు కన్నతల్లివై జ్ఞాన సంపన్నునిగా చేసి తరింపజేశావు కదా అమ్మా. అల్పుణ్ణి, నీ మహిమలు నేను ఏమని కొనియాడగలను తల్లి. నన్ను నీలో చేర్చుకుని దయగనవమ్మా అని అనేక రీతులుగా ప్రార్థనలు చేశాడు. ఆ యోగినికి ఇరువైపులా అంగరక్షకులుగా ఉన్న గండబేరుండాల్లో 2 ఒకటి
ఓయి కబందుడా, ఏం జరిగింది? నేనెవరినో ఇంకా గుర్తించలేదా అని అడిగింది. కనులు లేనివాణ్ణి, క్షమించి మీరెవరో సెలవియండి అన్నాడు మాయల పకీరు. నేను గండబేరుండ పక్షిని. దురహంకారంతో నా భర్తను చంపడం వల్లనే కదా నీకిటువంటి దుస్థితి కలిగింది. పక్షి సోదరా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? పరమ సంతోషమైంది. నువ్వు ఆనాడు నాకు ఆదేశించిన ప్రకారం అతి కష్టం మీద కోయపడుచు కాదాంబరి నుంచి సత్యలోక విషయాన్ని తెలుసుకున్న మీదటనే ఇక్కడికొచ్చాను. నాతో ఉన్న వీరందరూ నాకు ఆత్మీయులు అని చెప్పగా, ఆహా, సత్యలోక విశేషమును తెలుసుకునొచ్చిన నీవెంతటి ధన్యుడవయ్యా! ఏది ఆ విశేషాన్ని నాకు చెప్పు అని ఆ గండబేరుండం అడగడమే తడువుగా కబంధరూపుడైన మాయల పకీరు తాను కాదాంబరి వల్ల వినిన సత్యలోక వివరాలన్నింటినీ ఏకరు పెట్టడం మొదలుపెట్టాడు. కబంధుడు సత్యలోక విశేషాలు చెప్పడం ముగించగానే మునికన్య, ఓయి కబంధుడా, నువ్విక చరితార్థుడువయ్యావు. ఏది లేచి నిల్చుని కళ్ళు విప్పి నన్ను చూడు అని మునికన్య పలకడమే తడువుగా అక్కడి వారందరూ విభ్రాంతులైనట్లు కబంధుడు ఎప్పటి నిజరూపంతో లేచి నిల్చున్నాడు. కళ్ళు విప్పి దేవిని దర్శించాడు. ఆశ్చర్య సంభ్రమాలతో ఆ దేవి పాదాల మీద వాలి, ఓ పరమేశ్వరి, పాహిమాం, నీ కరుణ కటాక్ష వీక్షణాల వల్ల లోకకంటకుణ్ణై దుర్మార్గుడిగా చరించి అందుణ్ణై ఉన్న నాకు చూపును ప్రసాదించావు అని మాయల పకీరు నిమిలిత నేత్రుడై ఆ మునికన్యను స్తుతిస్తుండగా మిగిలి ఉన్న వారందరూ అదే ప్రకారం అతనిని అనుసరించి ఆ దేవిని ప్రార్థిస్తున్నారు. అంతలో మహాశక్తివంతములైన కొన్ని వెలుగు కిరణాలొచ్చి మూసున్న అందరి కళ్ళు గుచ్చినట్లయినందువల్ల వారందరూ ఏకకాలంలో కళ్ళు విప్పారు. ఆహా, అది ఒక జగనానందకర రూపము, సత్యస్వరూపము, అత్యధిక తేజోవంతమై ఆకాశ మార్గాన్ని ఎగిరిపోతుంటే చూసిన వారందరూ నిర్విణ్యులయ్యారు. మునికన్య స్వస్థానంలో నుంచి లేచి ఆ ప్రకారం అంతరిక్షానికి ఎగిరిపోతుంటే వారందరూ ఆ పూజ్య రూపానికి చేతులెత్తి నమస్కరించడం కంటే ఇంకేమీ చేయలేకపోయారు. కోయపడుచు కాదాంబరి ఆనందాశ్చర్యాలతో, ఆమె మునికన్య కాదు, నేను సత్యలోకంలో దర్శించిన సత్యదేవి ఈవిడే. లోకోద్ధరణ కోసం అవతారమెత్తిన కరుణామయి. వచ్చిన పని అయిపోయింది కాబోలు, తన లోకం తాను చేరుకుంటోంది అనగానే అక్కడి వారందరూ ఏకకంఠంతో, జగన్మాత జగదీశ్వరి, ఓ సత్యదేవి, నీ దయకే వేచున్న నీ బిడ్డలకు తుది సందేశం ఇయ్యకుండానే వెళ్ళిపోతున్నావా అని మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆకాశపాదాన ఎగిరిపోతున్న దివ్యరూపంలో నుంచి ఒక అమృత వాకు వినిపించింది. అహింస సమత తుష్టిః తపోదానం యశో యశః భవంతి భవాభూతానాం మత్త ఏవ పృథగ్విధః. తాత్పర్యం: అహింస, సమత్వము, సంతృప్తి, తపస్సు, దానము, కీర్తి మొదలగునవి నా యొక్క ప్రతిరూపములే. సత్యదేవి అవతారాన్ని చాలించినా కూడా ఆమె యొక్క అమృతవాక్కు సర్వ ప్రజానీకానికి ప్రధాన సందేశమై చిరస్థాయిగా నిలిచి పూజనీయమైంది. అంతట్నుంచి ఈ కథకు సంబంధించిన 50 మంది తమ తమ భార్యలతోనూ ఆత్మీయులతోనూ కలిసి సర్వసుకులై ఉన్నారు. ఇంతటితో మాయల పకీరు అనే నవల కంప్లీట్ అయిందండి. చాలా పెద్ద నవల కదా, కానీ ఎక్కడా బోరు కొట్టకుండా కథను వివిధ మలుపులు తిప్పారు రైటరు. మన శ్రోతలందరికీ ఒక చిన్న మనవండి, ఈ నవలంతా గ్రాంధికం భాషలోనే ఉంది. నేను నాకు వీలైనంత వరకు తప్పులు లేకుండా చదవడానికే ప్రయత్నించాను. అంటే కొన్ని పదాలకు అర్థాలు కూడా నాకు తెలీదు. అక్కడ ఏముందో నేను దాన్నే చదివాను. ఒక్కొక్కసారి ప్రింటింగ్ మిస్టేక్ కూడా పడి ఆ అర్థాలు వేరేగా ఏమన్నా రావచ్చు. దయచేసి అందరూ ఈ ఒక విషయాన్ని గమనించగలరు. ఇలాంటి మంచి మంచి కథలను వినడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.